Hello everyone, welcome to Eduemaster SAS Training Institute. This is Balu here, your SAS trainer. I have around 10 years experience in SAS programming. So finally, మీరందరూ రిక్వెస్ట్ చేసినట్టుగానే మ్యాక్రో ప్రోగ్రామింగ్ తెలుగులో వీడియో చేసి అప్లోడ్ చేస్తామండి. ఈ కంప్లీట్ వీడియోలో ఏదైతే నేను ప్రోగ్రామ్ రాశానో ఆ కోడ్ కంప్లీట్గా మీకు కావాలనుకుంటే కనుక జస్ట్ కామెంట్ చేయండి మీ మెయిల్ ఐడి. సో ఈ మెయిల్ ఐడికి నేను కంప్లీట్ కోడ్ షేర్ చేస్తానండి. సో ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే చాలా మంది ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అండ్ న్యూ స్టూడెంట్స్ అండ్ యూట్యూబ్ స్టూడెంట్స్ కూడా. సో ఎవరైతే మా యూట్యూబ్ ఛానల్స్ నుంచి సాస్ ప్రోగ్రామింగ్ నేర్చుకుంటున్నారో చాలా మంది రిక్వెస్ట్ చేశారండి మ్యాక్రో ప్రోగ్రామింగ్ పైన వీడియో చేసి పెట్టమని చెప్పి. సో ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని క్లాసెస్ మేము పెట్టామండి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో విత్ లాట్ ఆఫ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో 2 ఛానల్స్ ఉంటాయండి, Eduemaster అండ్ ఆన్లైన్ సాస్ ట్రైనింగ్ అని చెప్పి. అరౌండ్ 7,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు ఈ ఛానల్ కి. సో ఏ ఛానల్ ఓపెన్ చేసినా కానీ మీకు కంప్లీట్ సాస్ ట్యూటోరియల్స్ ఉంటాయి, ప్లేలిస్ట్ ఉంటాయి. సో టుడే ఈ వీడియో మెయిన్లీ ఫర్ మ్యాక్రో ప్రోగ్రామింగ్ అండి. చాలా మంది రిక్వెస్ట్ చేశారు, సార్ మ్యాక్రో ప్రోగ్రామింగ్ యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి తెలుగులో చెప్పని చెప్పి. యాక్చువల్గా మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో క్లాసులు బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండి. చాలా మంది తెలుగు ట్రైనింగ్ కావాలంటారు, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంగ్లీష్ కావాలంటారు. తెలుగు వాళ్ళకి సపరేట్ బ్యాచ్ తీసుకుంటామండి. సో తెలుగులో ట్రైనింగ్ చెప్తాం. తెలుగు వారు ఎవరున్నా కానీ సో మాకు తెలుగులో సాస్ ట్రైనింగ్ కావాలంటే మాకు గెట్ బ్యాక్ అవ్వచ్చండి. యూట్యూబ్ లో మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, వెబ్సైట్ కి వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. కంప్లీట్లీ ఇంగ్లీష్ ట్రైనింగ్ కావాలంటే సో బోత్ ఆర్ అవైలబుల్. సో మ్యాక్రో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుందండి. మ్యాక్రో ప్రోగ్రామింగ్ మీ యూట్యూబ్ ఛానల్లో అన్ని వీడియోస్ డీటెయిల్ గా ఉన్నాయి. ఒక్క మ్యాక్రో ప్రోగ్రామింగ్ తప్పితే మ్యాక్రో వీడియో చేసి పెట్టండి అని చెప్పి చాలా మంది చాలా రీజన్స్ రిక్వెస్ట్ చేస్తున్నారండి. చాలా కాల్స్ కూడా చేస్తున్నారు. సో ఇంతవరకు అయితే ఏవైతే వీడియోస్ అప్లోడ్ చేసామో అన్నిటికీ బాగా ఎంకరేజ్ చేస్తారండి. సో ఇంకొంచెం ఎంకరేజ్మెంట్ కావాలి, ఎందుకంటే మేము ఇచ్చే కంటెంట్ ఏ యూట్యూబ్ ఛానల్ మీకు ఇవ్వదండి. ఐఎమ్ షూర్ ఏ ఒక్క టాపిక్ కన్నా సెట్ చేయండి మా ఛానల్ ఎడ్యుమాస్టర్ ఛానల్లో. కండిషనల్ ప్రాసెసింగ్ అయితే కండిషనల్ ప్రాసెసింగ్ అని, లూప్స్ అయితే లూప్స్ అని, ప్రొసీజర్స్ అయితే ప్రొసీజర్స్ అని, ఆప్షన్స్ కానీ ఏదైనా కానీ, కంబైనింగ్ డేటా సెట్, అన్ని టాపిక్స్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మీకు ఉంటదండి విత్ పిక్చర్స్. ఓకే, సో ఎందుకండి అంత డీటెయిల్ గా ఉంటుంది, మీరు డీటెయిల్ అని చెప్తున్నారా అంటే దానికి రీజన్ ఉందండి. మేమైతే ట్రైనింగ్ కంప్లీట్ గా 90 days లేదా 80 days లో ఫినిష్ చేయమండి. కంప్లీట్ ఇంటూ సాస్ ట్రైనింగ్ అరౌండ్ 5 to 6 months అయితే పడుతుందండి. 6 months కంటే ఎక్కువే పడుతుంది యాక్చువల్ గా చెప్పాలంటే. సో ఎందుకు అంత టైం పడుతుందంటే మీకు ఓన్లీ టెక్నికల్ ట్రైనింగ్ అండి. బేస్ అండ్ అడ్వాన్సెస్ ట్రైనింగ్ కోర్స్ కంటెంట్ నేను చూపిస్తాను. సో బేస్ అండ్ అడ్వాన్సెస్ ట్రైనింగ్ వచ్చేసి 8 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసామండి. మాడ్యూల్ నెంబర్ 1, మాడ్యూల్ నెంబర్ 2, 3, 4, 5, 6, 7, 8. సో ఏదైతే ఈ కోర్స్ కంటెంట్ ఉందో ఇది జస్ట్ ప్రివ్యూ అండి. ఇది డీటెయిల్ కోర్స్ కంటెంట్ కాదు, జస్ట్ ఓవర్ వ్యూ అన్నట్టు. ఓకే, మాడ్యూల్ వైజ్ గా ఎలా డివైడ్ చేసామని చూపించడానికి కోర్స్ కంటెంట్. డీటెయిల్డ్ కోర్స్ కంటెంట్ వచ్చేసి ఒక పీడిఎఫ్ ఉంటుందండి, అరౌండ్ 14 to 15 pages పీడిఎఫ్. హియర్ యూ కెన్ సీ దిస్ ఈస్ డీటెయిల్డ్ కోర్స్ కంటెంట్ పీడిఎఫ్. ఇది వచ్చేసి చూడండి 14 pages కోర్స్ కంటెంట్. సో ఇందులో మీకు కంప్లీట్ గా ఏదైతే మేము ట్రైనింగ్ లో నేర్పిస్తాం అనేది కంప్లీట్ గా బేస్ సాస్, అడ్వాన్స్ సాస్ అండ్ క్లినికల్ సాస్ సంబంధించిన కంటెంట్ అంతా ఉంటుందండి. ఏ ఆప్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఏ ఫంక్షన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, సో డీటెయిల్ ఉంటుంది ఇందులో. ఇది మీకైతే వెబ్సైట్ లో దొరుకుతుందండి, ఈ వెబ్సైట్ లో చూడొచ్చు మీరు. ఓకే, సో కంప్లీట్ అన్ని ప్రొసీజర్స్ లిస్ట్ తో పాటు SQL ఏం కవర్ చేస్తాం, మ్యాక్రోస్ లో ఏం కవర్ చేస్తాం, అండ్ నెక్స్ట్ సిరీస్ లో ఏం కవర్ చేస్తాం అని చెప్పి కంప్లీట్ కంటెంట్ ఇది. 6 months కోర్స్ కంటెంట్ ఇది. ఓకే, సో మాడ్యూల్ నెంబర్ 1 లో ఏంటంటే కంప్లీట్ ఇంట్రడక్షన్ చూపిస్తానండి. ఇంట్రడక్షన్ సాస్ ప్రోగ్రామ్, వాట్ ఆర్ ద రూల్స్, ఏం రూల్స్ ఉంటాయి, ఎన్ని వేస్ లో డేటా సెట్ క్రియేట్ చేయొచ్చు, నేమింగ్ రూల్స్ ఏంటి, వేరియబుల్స్ డిఫరెన్సెస్ ఏంటి, అట్రిబ్యూట్స్ ఏంటి, ఎలా చేంజ్ చేయొచ్చు, లెంగ్త్ ఎలా చేంజ్ చేయొచ్చు, ఆర్డర్ ఎలా చేంజ్ చేయొచ్చు, బై డిఫాల్ట్ ఎలా రీడ్ అవుతుంది, ఎంత లెంగ్త్ రీడ్ అవుతుంది, మినిమం లెంగ్త్ ఎంత అసైన్ చేయొచ్చు, మాక్సిమం ఎంత అసైన్ చేయొచ్చు అని చెప్పి. సో లైబ్రరీస్, సాస్ డిఫైన్ లైబ్రరీస్, యూజర్ డిఫైన్ లైబ్రరీస్. సో ఇక్కడ నోట్స్ కూడా చూపిస్తాను మీకు. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మన దగ్గర డీటెయిల్ నోట్స్ కూడా ఉంటుంది మీకు. మాడ్యూల్ నెంబర్ 1 చూడండి. సో ఇంట్రడక్షన్ టు సాస్ ప్రోగ్రామింగ్ అండి. ఈ సాస్ ప్రోగ్రామింగ్ ఇంట్రడక్షన్ ఉంటుంది మీకు. ఫస్ట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ సాస్ డేటా సెట్స్. సో మాడ్యూల్ నెంబర్ 1 లో అయితే అరౌండ్ 2 to 3 మెథడ్స్ చెప్తామండి. సో విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. సో కమింగ్ క్లాసెస్ వచ్చేసి మీకు యాడ్ చేస్తుంటాం ఇక్కడ. అబౌట్ వేరియబుల్స్, రూల్స్, నేమింగ్ రూల్స్, డేటా సెట్ నేమింగ్ రూల్స్, వేరియబుల్ నేమింగ్ రూల్స్, లైబ్రరీ నేమింగ్ రూల్స్, లైబ్రరీస్. సో కంప్లీట్ నోట్స్ ఒక ప్రాజెక్ట్ లో ఉంటుందండి, ఎంటర్ప్రైజ్ గైడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే మేము సాస్ ఈజీ మోస్ట్లో యూజ్ చేస్తాం.
ఎందుకు SAS ఈజీ అంటే అఫ్ కోర్స్ SAS 9.4 వర్షన్ ఇన్స్టాల్ చేస్తాం, SAS ఎంటర్ప్రైజ్ గైడ్ ఇన్స్టాల్ చేస్తాం, SAS స్టూడియో అన్ని ఆల్ త్రీ టూల్స్ మీ పీసీలో ఇన్స్టాల్ చేస్తామండి. అట్ ఎండ్ ఆఫ్ ది డే మెజారిటీ ఆఫ్ ది కేసెస్ నవ్ డేస్ మోస్ట్ ఆర్గనైజేషన్స్ లైనక్స్ విత్ SAS ఈజీగా ప్రొవైడ్ చేస్తున్నారండి. రీసెంట్లీ ప్లేస్ అండ్ ఏ స్టూడెంట్ అడిగినా కానీ SAS ఈజీ. ఓకే నో ప్రాబ్లం. మేమైతే కనుక SAS ఈజీ నేర్పిస్తాం, SAS 9.4 నేర్పిస్తాం, SAS స్టూడియో కూడా నేర్పిస్తాం. సో 3 months టెక్నికల్ ట్రైనింగ్ అనుకుంటే ఫస్ట్ మంత్ వచ్చేసి ఒక 30 days SAS ఎంటర్ప్రైజ్ గైడ్ లో నేర్పిస్తామండి. యాజ్ అ బిగినర్ మీరు SAS ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే ఎంటర్ప్రైజ్ గైడ్ లో చాలా ఈజీ ఉంటుందండి. సో నేను ఇంట్రడక్షన్ క్లాస్ కూడా మాడ్యూల్ నెంబర్ 1 క్లాస్ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను. చాలా అంటే చాలా ఈజీ ఉంటుంది. సో బిగినర్స్ కి అయితే SAS ఎంటర్ప్రైజ్ గైడ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేస్ అని చెప్పొచ్చు అండి. ఓకే, చాలా యూట్యూబ్ ట్యూటోరియల్స్ మీకు SAS 9.4 వర్షన్ పైన ఉంటాయి, కానీ SAS ఈజీ యాక్చువల్లీ వెరీ ఈజీ టు లెర్న్, వెరీ ఈజీ టు యూజ్ యాజ్ వెల్. సో వీ కెన్ అరేంజ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్. ఏదన్నా కానీ ఆర్డర్ లో పెట్టేసుకొని హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చు కాన్సెప్ట్ వైజ్. ఈ రోజు ఇది నేను ప్రాక్టీస్ చేస్తాను, నెక్స్ట్ ఇది ప్రాక్టీస్ చేయాల్సింది, ఈ ప్రోగ్రామ్ అని ప్రోగ్రామ్స్ అయితే ప్రోగ్రామ్స్, మాడ్యూల్స్ అయితే మాడ్యూల్స్, ఏదైతే అది మీరు అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఈ ప్రాజెక్ట్ ట్రీ ఆప్షన్ అనేది ఓన్లీ ఎంటర్ప్రైజ్ గైడ్ కే ఉంటుంది. చూడండి, ఇంకో ప్రోగ్రామ్ కావాలంటే ఇక్కడ న్యూ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే ఇంకో న్యూ ప్రోగ్రామ్ క్రియేట్ అయిపోతుంది. సో దీని గురించి ఇంట్రడక్షన్ నేను తర్వాత చెప్తాను. సో టుడే క్లాస్ అయితే మ్యాక్రోస్ గురించి కదా. సో మ్యాక్రోస్ చెప్పేదానికంటే ముందు మ్యాక్రోస్ ఎక్కడ మేము చెప్తున్నాము, ఏ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేసాక మ్యాక్రోస్ స్టార్ట్ చేస్తాం యూజువల్ గా. ఓకే, మ్యాక్రోస్ కి వచ్చేదానికంటే ముందు మీరు నేర్చుకోవాల్సింది ఏంటనేది నేను చెప్తున్నానండి. సో మాడ్యూల్ నెంబర్ 1 ఒక 1 week క్లాసెస్ తీసుకుంటామండి. సో మాడ్యూల్ నెంబర్ 1. నెక్స్ట్ మాడ్యూల్ నెంబర్ 2 ఉంటుంది, రీడింగ్ డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫైల్స్ టు SAS. ఎక్స్టర్నల్ ఫైల్ నుంచి ఇక్కడ కొన్ని వేస్ ఆఫ్ క్రియేటింగ్ SAS డేటా సెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్పుట్ మెథడ్స్, లిస్ట్ ఇన్పుట్ మెథడ్, కాలమ్ ఇన్పుట్ మెథడ్, అబ్సల్యూట్ పాయింటర్ మెథడ్, రిలేటివ్ పాయింటర్ మెథడ్, అవుట్పుట్ మెథడ్, అన్ని ఇన్పుట్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డేటా స్టెప్ ప్రాసెసింగ్, సో వర్క్ ఫ్లో ఆఫ్ ది SAS, కంప్లీట్ వర్క్ ఫ్లో అండి. ఇక్కడ మీకు డీటెయిల్ విత్ ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫార్మాట్స్ అండ్ ఫార్మాట్స్, డేట్ ఫార్మాట్స్ ఏంటి, టైం ఫార్మాట్స్ ఏంటి, కరెన్సీ ఫార్మాట్స్ ఏంటి, డేట్ అండ్ టైం ఫార్మాట్స్ ఏంటి, అవి ఎలా యూజ్ చేయాలి, సో అవుట్పుట్ ఎలా వస్తుంది, లెంగ్త్ ఎలా యూజ్ చేయాలి, అన్ని డీటెయిల్ గా మీకు ఫార్మాట్స్ ఇన్ఫార్మాట్స్ ట్రైనింగ్ ఒక 3 to 4 days ట్రైనింగ్ ఉంటుంది. యూజర్ డిఫైన్ ఫార్మాట్స్ కూడా మీకు చెప్తామండి, నోట్స్ కూడా చూపిస్తాను. ఆప్షన్స్, డేటా సెట్ ఆప్షన్స్, సెట్ ఆప్షన్స్, ఇన్ఫైల్ ఆప్షన్స్, గ్లోబల్ ఆప్షన్స్. ఓకే, ఇలా మాడ్యూల్ నెంబర్ 1 ఒక్కటే వచ్చేసి మీకు అరౌండ్ 15 days క్లాసెస్ పడతాయండి, ఐఎమ్ షూర్. ఓకే, మాడ్యూల్ నెంబర్ 1, 2 ఫినిష్ అయ్యేదానికి 20 days క్లాస్ అవుతుంది. ఎవ్రీడే 1 hour క్లాస్ తీసుకుంటే కనుక 20 days క్లాసెస్ ఓన్లీ మాడ్యూల్ నెంబర్ 1, మాడ్యూల్ నెంబర్ 2 కే సరిపోతుందండి. ఓకే, మాడ్యూల్ నెంబర్ 2 చూడొచ్చు ఇక్కడ మీకు. మాడ్యూల్ నెంబర్ 2, రీడింగ్ డేటా ఫ్రమ్ ఎక్స్టర్నల్ ఫైల్, ఇన్పుట్ మెథడ్స్, సో డిఫరెన్సెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, కాలమ్ ఇన్పుట్ మెథడ్ ఓవర్ లిస్ట్ ఇన్పుట్ మెథడ్, సో ఫార్మాట్ ఇన్పుట్ మెథడ్, 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, నేమ్ ఇన్పుట్ మెథడ్ అండ్ అవుట్పుట్ మెథడ్ కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో డేటా స్టెప్ ప్రాసెసింగ్, ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది, ప్రెజెంటేషన్ పాటు మీకు చూపిస్తాను. సో డీటెయిల్ గా అర్థమైపోతుంది. మల్టిపుల్ రికార్డ్స్ ఎలా రీడ్ చేయొచ్చు, ఒకే లైన్ లో మీకు 5 or 10 rows ఉంటే కనుక ఎలా రీడ్ చేయొచ్చు అనే దానికి మల్టిపుల్ రికార్డ్స్, లేదా సో ఒకే అబ్జర్వేషన్ ఒకే రో వచ్చేసి మీకు 3 lines స్ప్లిట్ అయి ఉంటే ఎలా రీడ్ చేయొచ్చు, 1 observation in multiple lines, మల్టిపుల్ రికార్డ్స్ ఇన్ 1 line, అవి కూడా డిస్కస్ చేస్తాం డీటెయిల్ గా. ఫార్మాట్స్ ఇన్ఫార్మాట్స్ వచ్చేసి మీకు కరెన్సీ వాల్యూస్, ఇవి చూడండి డేట్ ఫార్మాట్స్, ఇవన్నీ ఫార్మాట్స్ ఇన్ఫార్మాట్స్, డేట్ అండ్ టైం ఫార్మాట్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం. యూజర్ డిఫైన్ ఫార్మాట్స్, మీరు ఓన్ గా ఫార్మాట్స్ క్రియేట్ చేయాలంటే ఫార్మాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆప్షన్స్, సో డేటా సెట్ ఆప్షన్స్, కీప్, డ్రాప్, రీనేమ్, వేర్, రీప్లేస్, పాస్వర్డ్, ఫస్ట్ ఓబిఎస్ పాయింట్, ఇవన్నీ కూడా డేటా సెట్ ఆప్షన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇన్ఫైల్ ఆప్షన్స్ కూడా చూడొచ్చు మీరు, ఇన్ఫైల్ ఆప్షన్స్ అండ్ గ్లోబల్ ఆప్షన్స్. ఓన్లీ ఆప్షన్స్ చెప్పాను కదండి, ఓన్లీ ఆప్షన్స్ వచ్చేసి మీకు అరౌండ్ 1 week క్లాసెస్ ఉంటాయండి. ఇవన్నీ ఒక 1 week క్లాసెస్ అయితే ఓన్లీ ఆప్షన్స్ 1 week పడతాయి ఈజీగా. కీప్, డ్రాప్, రీనేమ్, వేర్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేదానికి. సో ఎందుకు నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను అంటే, నా ఇంటెన్షన్ వచ్చేసి మ్యాక్రో ప్రోగ్రామింగ్ వచ్చేసరికి 7 modules అంటే ఫంక్షన్స్ అవనివ్వండి, కండిషనల్ ప్రాసెసింగ్ అవనివ్వండి, కంబైనింగ్ డేటా సెట్స్, ప్రొసీజర్స్, SQL అన్నింటిలో మీరు డెప్త్ నాలెడ్జ్ ఉంటే కనుక మ్యాక్రో ప్రోగ్రామింగ్ డెడ్ ఈజీ అండ్ యాక్చువల్గా. ఓకే, సో మ్యాక్రో ప్రోగ్రామింగ్ రావట్లేదు, చాలా టఫ్ ఉంది అని చాలా మంది దగ్గర విని ఉంటారు మీరు, చాలా కష్టం అని చెప్పి. అది కాదండి మ్యాటర్. అయితే అసలు నిజం ఏంటంటే
బేసిక్స్ రాకుండా మీరు బేస్ SAS ప్రోగ్రామింగ్ కంప్లీట్గా నేర్చుకోకుండా మ్యాక్రోస్ నేర్చుకోవడానికి ట్రై చేస్తే మీకు మ్యాక్రోస్ రాదు. మ్యాక్రోస్ ఏం కంప్లీట్ సపరేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం కాదండి. ఓకే, సో బేస్ SAS కోడ్నే మీరు రీయూజబుల్ కోడ్ కింద కన్వర్ట్ చేసి ఒక దగ్గర సేవ్ చేసుకుంటే అదే మ్యాక్రో. బేస్ SAS ప్రోగ్రామింగ్ రాకుండా మనం ఆ కోడ్ ఎలా క్రియేట్ చేయగలమండి? కండిషన్స్ ఎలా అప్లై చేయగలరు? డేటా సెట్స్ ఎలా కంబైన్ చేయగలరు? డేటా సెట్ని ఎలా స్ప్లిట్ చేయగలరు? ఓకే, ప్రొసీజర్స్ రాకుండా మీరు గ్రాఫ్స్ ఎలా జనరేట్ చేయగలరు? స్టాటిస్టిక్స్ ఎలా జనరేట్ చేయగలరు? ఓకే, సో మ్యాక్రో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే కంప్లీట్ నాలెడ్జ్ అనేది బేస్ SAS ప్రోగ్రామింగ్ పైన ఉండాలండి, అలాంగ్ విత్ సీక్వెల్ అండ్ అడ్వాన్స్ SAS ప్రోగ్రామ్. సో ఆ ట్రైనింగ్ వచ్చేసి మేము అరౌండ్ 75 days నేర్పిస్తామండి. ఓకే, సో అలానే ఫంక్షన్స్ వచ్చేసి క్యారెక్టర్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్. ఇది యాక్చువల్గా SAS ఏంటండి? ETL టూల్ కదా. ETL అంటే ఎక్స్ట్రాక్షన్, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లోడింగ్. సి హియర్, ఎక్స్ట్రాక్షన్కి వచ్చేసరికి మాడ్యూల్ నెంబర్ 1, మాడ్యూల్ నెంబర్ 2, మాడ్యూల్ నెంబర్ 1 ఇంట్రడక్షన్ అయితే మాడ్యూల్ నెంబర్ 2 ఎక్స్ట్రాక్షన్ పోర్షన్ అండి. అంటే డేటాను ఎలా రీడ్ చేసి SAS అండర్స్టాండబుల్ డేటా సెట్ ఎలా క్రియేట్ చేయాలి, డేటా ఎలా క్లీన్ చేయాలి, డేటా ఎలా మేనేజ్ చేయాలి అనేది ఎక్స్ట్రాక్షన్ ఓన్లీ మాడ్యూల్ నెంబర్ 2. ఓకే, ఎక్స్ట్రాక్షన్ అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి కావాల్సిన అవుట్పుట్ డేటా సెట్ ని జనరేట్ చేయడానికి మనం ఎలా మన బిజినెస్ లాజిక్స్ అప్లై చేయాలి. ఓకే, మన బిజినెస్ లాజిక్స్ ని SAS కోడింగ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి అనేది ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్. ఆ ఫేజ్ కి వచ్చేసరికి మీకు మాడ్యూల్ నెంబర్ 3, మాడ్యూల్ నెంబర్ 4, మాడ్యూల్ నెంబర్ 5, 6, 7 ఫంక్షన్స్, కండిషనల్ ప్రాసెసింగ్, లూప్స్, అరేస్, కంబైనింగ్ డేటా సెట్స్ అండ్ ప్రొసీజర్స్ అండ్ SQL. సో మెయిన్ ఫేజ్ ట్రాన్స్ఫర్మేషన్ ఫేజే కదండి. సో ఈ రా ఇన్పుట్ డేటా నుంచి డిజైర్ అవుట్పుట్ జనరేట్ చేయాలి అంటే అక్కడే మనం ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మన అన్ని బిజినెస్ లాజిక్స్ ని మనకు కావాల్సినట్టు SAS కోడింగ్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం అరౌండ్ 5-6 మాడ్యూల్స్ మనం నేర్చుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి 20 days పడుతుంది కదా. ఓన్లీ మాడ్యూల్ నెంబర్ 1, మాడ్యూల్ నెంబర్ 2, మాడ్యూల్ నెంబర్ 3 ఫంక్షన్స్. అగైన్ 1 week పడతాయండి ఫంక్షన్స్. ఎందుకు 1 week పడుతుందండి? 1 day లో ఫినిష్ చేసేయచ్చు కదా ఫంక్షన్స్. చాలా ఇన్స్టిట్యూట్స్ 1 day లో చెప్పేస్తున్నారు, లేదు 1 or 2 days. ఎందుకంటే మనకి అన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. మాడ్యూల్ నెంబర్ 3 ఫంక్షన్స్ రండి. క్యారెక్టర్ ఫంక్షన్కి వచ్చేసరికి కాంబియల్, కంప్రెస్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్. ఇండెక్స్, ఇండెక్స్, ఇండెక్స్ W, ఫైండ్, ఫైండ్ C, ఫైండ్ W, అప్ కేస్, లో కేస్, ప్రాప్ కేస్, సబ్స్టియర్ వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్, లెంగ్త్, లెంగ్త్ C, స్కాన్, ట్రాన్స్లేట్, ట్రాన్వర్డ్, కౌంట్, కౌంట్ W, కౌంట్ C, కంకాటినేషన్ ఫంక్షన్స్. సో ఇన్పుట్ ఫంక్షన్, పుట్ ఫంక్షన్, క్యారెక్టర్ టు న్యూమరిక్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు, న్యూమరిక్ టు క్యారెక్టర్ ఎలా కన్వర్ట్ చేయొచ్చు, ఇవన్నీ కూడా ఫంక్షన్స్. మీకు ఈ ఒక క్యారెక్టర్ ఫంక్షన్స్ ఫినిష్ చేయడానికి మనకి 3 to 4 days ఈజీగా పడుతుంది. చూడండి ఎంత డీటెయిల్ గా. ఫస్ట్ సింటాక్స్ ఉంటుంది, తర్వాత మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సింటాక్స్, ఎగ్జాంపుల్స్, సింటాక్స్, ఎగ్జాంపుల్స్. సో మధ్యలో టాస్క్ కూడా ప్రొవైడ్ చేస్తాం. టాస్క్ ఆన్సర్స్ మీరు చేయకపోతే అవి కూడా మళ్ళీ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కి టాస్క్స్ ఉంటాయి మీకు. న్యూమరిక్ ఫంక్షన్స్. సో న్యూమరిక్ ఫంక్షన్స్ తర్వాత డేట్ అండ్ టైం ఫంక్షన్స్ వెరీ ఇంపార్టెంట్. ఐఎన్టీ CK, ఐఎన్టీ NX, ORDIF ఇవన్నీ కూడా. సో ఫంక్షన్స్ ఎలా లేదని ఒక 1 week క్లాసెస్ పడుతుంది. ఇక్కడికే 1 month అయిపోయిందండి ఆల్మోస్ట్. ఫంక్షన్స్కే 1 month క్లాసెస్ అయిపోయి. నెక్స్ట్ కండిషనల్ ప్రాసెసింగ్, లూప్స్, అరేస్. కండిషనల్ ప్రాసెసింగ్. సో ఇదైతే మీకు తెలుసు కండిషనల్ ప్రాసెసింగ్ ఎంత ఇంపార్టెంటో నేను చెప్పక్కర్లేదు. సో ఎనీవేస్ నేను చూపిస్తాను మన ఇన్స్టిట్యూట్లో ఎలా మనం టీచ్ చేస్తాను కండిషనల్ ప్రాసెసింగ్. సి హియర్, వేర్ కండిషన్, ఇఫ్ కండిషన్, ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్, ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్, ఎల్స్ స్టేట్మెంట్. డిఫరెన్సెస్ ఏంటి? సో నెస్టెడ్ ఇఫ్, మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్. సో ఒకే కండిషన్ తో మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎలా చేయాలి? సో కంప్లీట్ ఫస్ట్, నెక్స్ట్, లాస్ట్ లో వేర్ వర్సెస్ ఇఫ్. ఫస్ట్ అయితే మనం సింటాక్సెస్ డిస్కస్ చేస్తామండి. సో ఈచ్ సింటాక్స్ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. See here. ఓకే, సో కండిషనల్ ప్రాసెసింగ్ మీకు ఓన్లీ వేర్ కండిషన్, ఇఫ్ కండిషన్, డిఫరెన్సెస్, ఈ ఇఫ్ కండిషన్ విత్ స్టేట్మెంట్, ఇవి ఒక 2 to 3 days క్లాసెస్ ఉంటాయండి. సో డిఫరెన్సెస్ చూడండి 6 points ఉంటే కనుక ఈచ్ పాయింట్ కి మళ్ళీ ఎగ్జాంపుల్స్ కూడా సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏం ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ సో ఇనఫ్ అక్కడికి మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. ఇంకా మళ్ళీ బ్యాక్ ఎండ్ వచ్చేసి మళ్ళీ లాస్ట్ క్లాసెస్ ఏం నేర్చుకున్నాం అనేది మరి నేర్చుకోవాల్సిన పని లేదండి. సో ఇంత టైం తీసుకుంటుంది ఎందుకంటే సో నేర్పించే కాన్సెప్ట్ డీటెయిల్ గా అర్థం అవ్వాలి. మళ్ళీ దానికోసం బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకునే పని లేదు. సో ఎందుకంటే SAS ప్రోగ్రామింగ్ వచ్చేసరికి ఎలా ఉంటదంటే
మీరు ప్రీవియస్ మాడ్యూల్స్ కంప్లీట్గా క్లియర్ ఉంటేనే కమింగ్ మాడ్యూల్స్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, ఆప్షన్స్, ఫంక్షన్స్, కండిషన్ ప్రాసెసింగ్ ఇవన్నీ అర్థమైతే కనుక ఈజీగా ప్రొసీజర్స్, సీక్వెల్, మ్యాక్రోస్ చేయగలుగుతారు. ఓకే, బేసిక్స్ లేకుండా మీరు డేటా సెట్ని క్రియేట్ చేయాలి, లేకపోతే ఒక డేటా సెట్ని కంబైన్ చేయాలి, డేటా సెట్ని స్ప్లిట్ చేయాలి, డిస్టింక్ట్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయాలంటే హైలీ ఇంపాసిబుల్, రైట్? సో బేసిక్స్ నుంచి ప్రతిదీ నేర్పిస్తాం. నేర్పించినప్పుడే మీరు 100% క్లాస్లోనే నేర్చుకుంటారు. సో క్లాస్ అయిన తర్వాత జస్ట్ ఒక 45 మినిట్స్ స్పెండ్ చేయగలిగితే సరిపోతుంది, అంతే ప్రాక్టీస్ చేసుకోవడానికి. మేము ఇచ్చే అసైన్మెంట్ ఆన్సర్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇది కండిషనల్ ప్రాసెసింగ్ డిఫరెన్సెస్. ఇది నెక్స్ట్ డూ లూప్. సో డూ లూప్స్ లో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లూప్స్ ఉంటాయి. డూ లూప్, డూ వైల్ లూప్, డూ అంటిల్ లూప్ అని చెప్పి. సో అన్నింటికి మీకు ఎగ్జాంపుల్స్ ఉంటాయి. డూ వైల్ లూప్, డూ అంటిల్ లూప్. అరే ఓకే, సో ఆటో ఒక అరే మనం ఎలా అప్లై చేయొచ్చు మల్టిపుల్ వేరియబుల్స్ పైన. న్యూమరిక్ వేరియబుల్స్ కావాలంటే న్యూమరిక్ వేరియబుల్, క్యారెక్టర్ వేరియబుల్స్ కావాలంటే క్యారెక్టర్ వేరియబుల్. సో న్యూలీ క్రియేటెడ్ వేరియబుల్స్ పైన అప్లై చేయాలంటే ఎలా, న్యూ వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే ఎలా. సో కంప్లీట్ గా మీకు డిఫరెంట్ వాల్యూస్ తో ఈచ్ అండ్ ఎవరీ వేరియబుల్ వాల్యూ చేంజ్ చేయాలంటే ఎలా. సో అరేస్ మళ్ళీ ఒక 2 to 3 days క్లాసెస్ ఉంటాయండి. సో ఓన్లీ మాడ్యూల్ నెంబర్ 4 మళ్ళీ ఒక 1 week క్లాసెస్ పడతాయి. ఇక్కడికి 37 days క్లాసెస్ అయిందండి. నెక్స్ట్ మాడ్యూల్ నెంబర్ 5 కంబైనింగ్ డేటా సెట్స్, వెర్టికల్ కంబైనింగ్, హారిజాంటల్ కంబైనింగ్. సో సెట్ స్టేట్మెంట్ తో కంబైన్ చేసేటప్పుడు మనకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. అవి మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ జనరేట్ చేయొచ్చు, రియల్ టైమ్ రిపోర్ట్స్ అనేది. ఫస్ట్ డాట్ లాస్ట్ డాట్ కాన్సెప్ట్ గురించి మనం టైం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ. ఫస్ట్ డాట్ లాస్ట్ డాట్ చాలా ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో దీనికోసం మీకు టైం పడుద్ది. సో వెర్టికల్ కంబైనింగ్ సెట్, ప్రాక్ అప్ అండ్ హారిజాంటల్ కంబైనింగ్ వచ్చేసి మెడ్జెస్ వెరీ ఇంపార్టెంట్. సో మెడ్జెస్ కూడా మళ్ళీ మనం టైం స్పెండ్ చేస్తాం ఇక్కడ. 3 days వెర్టికల్ కంబైనింగ్ అయితే 3 days మీకు హారిజాంటల్ కంబైనింగ్ పడుతుంది. సో 1 week క్లాసెస్. సో ఇంతవరకు మీరు బేసిక్ ప్రోగ్రామింగ్ అనుకోవచ్చు అండి టిల్ మాడ్యూల్ నెంబర్ 5. 5 మాడ్యూల్స్ వచ్చేసి 45 days ట్రైనింగ్ పడితే రిమైనింగ్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో చూడండి, ఇక్కడ వరకు అయింది మనకి. ప్రొసీజర్స్ 15 days పడుతుంది, 15 days కంటే ఎక్కువ పడుతుంది. సీక్వెల్ 15 days, మ్యాక్రోస్ 15 days. సో అడ్వాన్స్ SAS ప్రోగ్రామింగ్ అనేది. సో కొన్ని ప్రొసీజర్స్ వచ్చేసి బేస్ SAS వస్తే, కొన్ని ప్రొసీజర్స్ యాక్చువల్గా SAS లో 300 ప్రొసీజర్స్ ఉంటాయండి, 300 మోర్. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేవి 25 to 30 ప్రొసీజర్స్. ఓకే, ఆ 30 ప్రొసీజర్స్ మీకు ప్రొసీజర్స్ ట్రైనింగ్ నేర్పిస్తామండి. హియర్ ప్రొసీజర్స్, ఇవన్నీ ప్రొసీజర్స్ మీకు నేర్పిస్తామండి. ఓకే, సో ఈచ్ ప్రొసీజర్ మీకు కావాలంటే ఒక్కొక్క డే పడుతుంది. కొన్ని ప్రొసీజర్స్ ఒకే రోజు 2-3 ప్రొసీజర్స్ నేర్చుకోవచ్చు. అంటే ప్రాక్ కాపీ, ప్రాక్ డిలీట్ ఇలాంటివి ఉంటాయి కదా, ప్రాక్ కంటెంట్స్ ఇలాంటివి సింపుల్ ప్రొసీజర్స్ నేర్చుకోవచ్చు. ప్రాక్ డేటా సెట్స్, ప్రాక్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్, సమ్మరీ, మీన్స్, టాబ్లెట్, ట్రాన్స్పోజ్ ఇవన్నీ కొంచెం టైం పడుతుంది. ప్రాక్ రిపోర్ట్ అయితే ఒక అరౌండ్ 3 days పడుతుంది. అలాగైనా కానీ ఒక ప్రొసీజర్స్కి అయితే మళ్ళీ 15 days ట్రైనింగ్ పడుతుందండి. ఓకే, 25 to 30 ప్రొసీజర్స్ మోస్ట్లీ మనం యూజ్ చేస్తాం. 25 to 30 ప్రొసీజర్స్ మీకు నేర్చుకోవడానికి 15 days టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రొసీజర్స్ అయిన తర్వాత సో సీక్వెల్ వెరీ ఇంపార్టెంట్ కదండి. సీక్వెల్ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్, సీక్వెల్ ఫెసిలిటీ ఇన్కార్పొరేటెడ్ విత్ ఇన్ ద SAS మనం సీక్వెల్ అని చెప్పొచ్చు అండి. సో మోస్ట్ ఆఫ్ ది డేటా మనకి డేటాబేసెస్ నుంచి వస్తుందండి రియల్ టైంలో. ఎందుకంటే హ్యూజ్ డేటా ఎప్పుడు డేటాబేసెస్ లోనే సేవ్ అయి ఉంటుంది. సో మనం డేటాబేసెస్ నుంచి డేటా ఇంపోర్ట్ చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, అనాలిసిస్ అయిన తర్వాత అనుకుంటే కనుక సో డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే డైరెక్ట్ గా డేటాబేసెస్ తో మనం ఇంటరాక్ట్ అవ్వలేము. సో దానికి మన కమ్యూనికేషన్ మీడియం ఉండాలి. ఆ కమ్యూనికేషన్ మీడియం ఈజ్ నథింగ్ బట్ SQL. సో SQL ని SAS వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రొసీజర్ లా ఇంట్రడ్యూస్ చేశారు. సో రెగ్యులర్ గా మనం డేటాబేస్ తో కనెక్ట్ అవుతాం కనుక డేటాను ఇంపోర్ట్ చేసుకునే దానికి, ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి, క్వరీ సెండ్ చేసేదానికి. సో సీక్వెల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనం 6 మాడ్యూల్స్ నేర్చుకుంటాం, ఆ 6 మాడ్యూల్స్ మీరు వెల్ అండ్ గుడ్ అనుకుంటే సీక్వెల్ కూడా వెరీ ఈజీ టు లెర్న్. ఎందుకంటే సీక్వెల్ లో కూడా సేమ్ అవే ఆప్షన్స్ యూజ్ చేస్తాం, అవే ఫార్మాట్స్ యూజ్ చేస్తాం, అవే ఫంక్షన్స్ యూజ్ చేస్తాం. ఓకే, సో కొంచెం అడ్వాన్స్ యూజ్ చేస్తాం అన్నట్టు. సో బేస్ ప్రోగ్రామింగ్ లో కొంచెం ఎక్కువ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం. సీక్వెల్ లో చాలా తక్కువ, చాలా సింపుల్ కోడ్ తో మీరు జనరేట్ చేసుకోవచ్చు రిపోర్ట్స్ ఒక్క స్టేట్మెంట్ తో. 60% ఆఫ్ ది SAS మనం సీక్వెల్ తోనే చేసేయచ్చు అండి. ఓకే, సీక్వెల్ రావాలంటే సో బేసిక్ ప్రోగ్రామింగ్ కంప్లీట్ మీకు గ్రిప్ ఉండాలి. సో 15 days నేర్పిస్తామండి సీక్వెల్ ప్రోగ్రామింగ్ చాలా డీటెయిల్ గా. సో ఇక్కడికి వచ్చేసరికి మాడ్యూల్ నెంబర్ 7 సీక్వెల్ ఇంట్రడక్షన్ ఫస్ట్. ఓకే, సింటాక్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ తర్వాత టెర్మినాలజీ, ఇంట్రడక్షన్,
సో డేటా సెట్లో ఎలా డేటా సెట్ క్రియేట్ చేయొచ్చు, సీక్వెల్ ఎలా డేటా సెట్స్ క్రియేట్ చేయొచ్చు, ఏంటి డిఫరెన్సెస్. ఓకే, ఫీడ్బ్యాక్, క్యాల్కులేటెడ్, కౌంట్ ఇవన్నీ ఎలా యూజ్ చేయొచ్చు. కండిషనల్ ఆపరేటర్స్, సెట్ ఆపరేటర్స్, జాయిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ ఎలా చేయొచ్చు, summarize the statistical data, measure data from different tables, how to create indexes and views, how to deal with external database data. సో 15 days క్లాసెస్ మళ్ళీ సీక్వెల్ మనం నేర్చుకుంటామండి. సో వెరీ ఇంపార్టెంట్ సీక్వెల్ కూడా. సో ఇక్కడికి 75 days క్లాసెస్ అయ్యాయి. ఈ 75 days లో ఏది కూడా మనం కంప్రెస్ చేయలేమండి. ఈ ఒక్క టాపిక్ నేర్చుకుంటే సరిపోతుంది, మళ్ళీ ఇంకా అవసరం లేదని. ఎందుకంటే ఆల్రెడీ కంప్రెస్ చేసిన కోర్స్ అయ్యేది, ఏదైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తా ఉన్నది. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో మనం రెగ్యులర్ గా అప్డేట్ చేస్తూ వస్తే ఇంత ఈ కాన్సెప్ట్స్ అయితే మిగిలేయండి. ఫైనల్ గా ప్రెసెంట్ ఇనిషియల్ డేస్ లో 35 days ట్రైనింగ్ ఉండేది, తర్వాత 45 days అయింది, 60 days, 3 months. సో రియల్ టైమ్ లో ఇప్పుడు వర్క్ చేయాలంటే 3 months ట్రైనింగ్ సరిపోదండి. 3 months అనేది ఓన్లీ SAS ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికే సరిపోతుంది. సో అదే కదా నేను చెప్తుంది, 75 days మీకు టెక్నికల్ ట్రైనింగ్ అవుతాయి. ఇంకా మనకు మ్యాక్రోస్ అవ్వలేదు. సో మ్యాక్రోస్ అంటే హార్ట్ ఆఫ్ ది SAS. సో ఇవన్నీ ఏదైతే నేర్చుకున్నామో అవన్నీ మనం రియల్ టైమ్ లో యూజ్ చేస్తున్నప్పుడు వాటన్నింటిని మళ్ళీ యూజ్ చేసుకునే దానికి ఒక ఫ్రేమ్ లా క్రియేట్ చేసి పెట్టుకొని సేవ్ చేసుకుంటే అదే మ్యాక్రో కోడ్ అని చెప్తామండి. రీయూజబుల్ ప్రోగ్రామ్ టు రెడ్యూస్ ద రిపిటేటివ్ వర్క్. మ్యాక్రో ప్రోగ్రామింగ్ మనం యూజ్ చేస్తాం. ఓకే, సో మ్యాక్రోస్ చాలా సింపుల్ అండి. ఇన్ దట్ వే ట్రైనింగ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో యాక్చువల్ గా మ్యాక్రోస్ అనేది ఓన్లీ యూట్యూబ్ కోసం నేను ఇప్పుడు తెలుగులో చెప్పి మీకు అప్లోడ్ చేస్తున్నానండి. సో యాజ్ ఫర్ యూ గైస్ రిక్వెస్ట్, మీరు రిక్వెస్ట్ చేసినట్టుగానే నేను తెలుగులో మ్యాక్రో వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాను. సో మ్యాక్రోస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి ఇన్ డీటెయిల్ గా. సో డెప్త్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక, ఎలాంటి టాస్క్స్ అయినా మ్యాక్రోతో చేయాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ 15 hours స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో నేనైతే వీడియోని కంప్రెస్ చేస్తూ 2 parts కింద కన్వర్ట్ చేశాను. ఫస్ట్ పార్ట్ అప్లోడ్ చేస్తున్నాను, సెకండ్ పార్ట్ మళ్ళీ 1 week లో అప్లోడ్ చేస్తానండి. ఓకే, ఇక్కడ వచ్చేసి మీకు ఏ కాన్సెప్ట్ కవర్ అవుతాయి అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. న్యూ ప్రాసెస్ లో మాడ్యూల్ నెంబర్ 8 ప్రోగ్రామ్ తీసుకుంటాను. మ్యాక్రోస్ అంటే హార్ట్ ఆఫ్ ది SAS అని చెప్పొచ్చు అండి. సింపుల్ గా సింగిల్ టర్మ్ లో హార్ట్ ఆఫ్ ది SAS అని చెప్పొచ్చు. ఎందుకంటే 90 to 95% ఆఫ్ ది కోడ్ ఇన్ ద రియల్ టైమ్, మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ మ్యాక్రో ప్రోగ్రామింగ్ ఓన్లీ. మ్యాక్రో కోడే ఉంటుందండి. ఈవెన్ ఇన్ ద ఇంటర్వ్యూస్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీకు మ్యాక్రోస్ నుంచే వస్తాయి. ఐఎమ్ షూర్. ఓకే, మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటే మీకే ఐడియా ఉంటుంది. సో మ్యాక్రోస్ ఎలాంటి క్వశ్చన్స్ మీకు వచ్చాయన్నది. ఆల్మోస్ట్ మీరు ఇంతవరకు ఎలాంటి క్వశ్చన్స్ అయితే ఫేస్ చేస్తారో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఈ క్లాసెస్ లో ఉంటాయండి. ఈ వీడియోలో మీకు దొరుకుతాయి. ఎందుకంటే నేను పైన చెప్పట్లేదండి మ్యాక్రోస్. సో చాలా డీటెయిల్ గా పిన్ టు పిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మ్యాక్రో ప్రోగ్రామింగ్ లో. సో మ్యాక్రోస్ అంటే రీయూజబుల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. టు రెడ్యూస్ ద రిపిటేటివ్ వర్క్, టు రెడ్యూస్ ద రిపిటేటివ్ టాస్క్ మనం మ్యాక్రోస్ యూజ్ చేస్తాం. అలా ఎలాగని చెప్పొచ్చు. SAS has వండర్ఫుల్ ప్రోగ్రామింగ్ ఫీచర్ కాల్డ్ మ్యాక్రోస్ అండి. సో వెరీ ఫస్ట్ నేను చెప్పాను SAS ఒక ఫ్రేమ్ వర్క్ అని. వన్స్ క్రియేట్ ఏ ఫ్రేమ్ వర్క్, యూ క్యాన్ యూజ్ దట్ ఫ్రేమ్ వర్క్ n number of times రిపీటెడ్లీ. ఆ ఫ్రేమ్ వర్క్ మన మ్యాక్రోతో క్రియేట్ చేయొచ్చండి. ఓకే, సో ఎక్కడైతే రిపిటేటివ్ వర్క్ ఉంటుందో అక్కడ మనం మ్యాక్రోస్ క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ SAS ఇస్ ఎ ఫ్రేమ్ వర్క్. ఎందుకు ఫ్రేమ్ వర్క్ అన్నామంటే, సో వన్స్ క్రియేట్ చేసిన ప్రోగ్రామ్ మళ్ళీ యూజ్ చేయొచ్చండి. ఆ మళ్ళీ యూజ్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ మనం మ్యాక్రోతోనే క్రియేట్ చేస్తామండి. మ్యాక్రోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఆర్ట్ ఆఫ్ ది SAS. సో మీరు టైం స్పెండ్ చేయడంలో తప్పలేదు మ్యాక్రో ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి. ఓకే, సో వీడియో చూడండి. సో కంప్లీట్ వీడియో చూడండి. మీరు స్పెండ్ చేసిన టైం 100% వర్త్ అండి. ఓకే, కంప్లీట్ గా మీరైతే ఇంతవరకు ఎక్కడైతే మీరు ట్రైనింగ్ విన్నారో, లేకపోతే ఆల్రెడీ ఇంకేదైనా యూట్యూబ్ ట్యూటోరియల్స్ మ్యాక్రో చూసారో నాకు తెలియదు, కానీ మేము ఇచ్చే మ్యాక్రో ట్రైనింగ్ ఇంకెక్కడ మీకు దొరకదండి. ఐఎమ్ షూర్ ఇంకే యూట్యూబ్ ఛానల్లో ఉండదు. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతున్నారు, అక్కడ కంప్లీట్ కోర్స్ అయిపోయిన తర్వాత మా ఇన్స్టిట్యూట్ కి వస్తున్నారు. మళ్ళీ సార్ అక్కడ మాకు ఇంత డీటెయిల్ గా నేర్పించ అంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసి
కాల్ చేస్తున్నారు. అంత డీటెయిల్గా మాకు కోర్స్ నేర్పించలేదండి, మాకు 45 డేస్లో అయిపోయింది, లేదా 70 డేస్లో అయిపోయింది, 80 డేస్లో ట్రైనింగ్ కంప్లీట్ క్లినికల్ సాస్ ట్రైనింగ్ అయిపోయింది, సో నేను మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నానండి, నాకు ఫీ కన్సెషన్ ఇస్తారా? చాలా మంది అండి. సో మరి ఎలా జాయిన్ అయిపోతారో అర్థం కాదు. సో కంప్లీట్ క్లినికల్ సాస్ ట్రైనింగ్ నేర్చుకోవాలంటే కనుక 3 months ఓన్లీ టెక్నికల్ ట్రైనింగ్ పడుతుందండి, 3 months ప్రాజెక్ట్ ట్రైనింగ్ ఈజీగా అవుతుందండి. సో క్లినికల్ సిడీస్కి వచ్చేసరికి మీకు ఎన్ని డొమైన్స్ ఉంటాయి ఐడియా ఉండి ఉంటుంది. సో వెన్ కంపేర్ విత్ టెక్నికల్ ట్రైనింగ్ సిడీస్కి అయితే ఇంకా కష్టంగా ఉంటుంది నన్ను అడిగితే. ఓకే, సో ఈజీ ట్రైనింగ్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్. సాస్ నేర్చుకోవడమే సింపుల్. ఆ టెర్మినాలజీ సిడీస్కి అంతా నేర్చుకోవాలంటే 3 months ఇంకా సరిపోదు. అదే ఫాస్ట్ లెర్నర్స్ అయితే 3 months ఇంకా. సో ఎందుకు 3 months మినిమం స్పెండ్ చేయాలంటే, సో వన్స్ మీరు అప్లై చేశారు జాబ్కి, ఆఫర్ లెటర్ వచ్చింది, పైన నేర్చుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంటర్వ్యూస్ అయితే ఫేస్ చేయలేరు. ఓకే, ఇంటర్వ్యూస్ మీరు ఒక 40% పెట్టారు, సో ఇంటర్వ్యూ సక్సెస్ఫుల్ గా క్లియర్ అయిపోయింది, ఆఫర్ లెటర్ వచ్చింది, జాయిన్ అయ్యారు. సో ఆ తర్వాత ఏంటి, ఎవరు వర్క్ చేయాల్సి ఉంటుందండి? మీరే కదా. కొన్ని అలా 2 months సపోర్ట్ పర్సన్ పెట్టారు, అలా కూడా రన్ చేస్తున్నారు అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అట్ ఎండ్ ఆఫ్ ది డే ఫైనల్ గా మీరు ఎంత టైం స్పెండ్ చేసినా కానీ తర్వాత మీరు నేర్చుకోవాల్సిందే. ఎందుకు ఫైనల్ గా వర్క్ చేయాల్సింది మీరే, అది ఎంత టైం అయినా కానీ. సో అంత టెన్షన్ లో ఆ తర్వాత నేర్చుకునే బదులు, సో వాళ్ళని వీళ్ళని మనం ప్రాక్సీ కానీ లేకపోతే సపోర్ట్ అని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి పే చేసే బదులు, అదేదో ఇనిషియల్ డేస్ లో మనం టైం స్పెండ్ చేసి డీటెయిల్ గా నేర్చుకుంటే విత్ రియల్ టైం ప్రాజెక్ట్, సో ఎవరికి మనం ప్రాక్సీ పర్సన్ కి పేమెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, ఈ సపోర్ట్ పర్సన్ 50% శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఓకే, సో నేను ఇందాక నుంచి నేను చెప్పేదంతా ఒకటేనండి. సో ఏం నేర్చుకున్నా కానీ డెప్త్ నేర్చుకోండి, డీటెయిల్ గా నేర్చుకోండి. సో ఒక బేసిక్స్ నేర్చుకొని గనక మీరు ఓకే నాకు అన్ని వచ్చు నేను ట్రై చేస్తాను ఇంకా అంటే, సో అది ఎప్పటికీ యూజ్ ఉండదండి. సో నేను అగైన్ అండ్ అగైన్ ఎందుకు చెప్తున్నానంటే, మేమైతే అంత డీటెయిల్ గా నేర్పిస్తున్నాం. నాకు వస్తున్న కాల్స్ మోస్ట్లీ, సో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నేర్చుకోవాలనుకుంటున్నాను, ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది మళ్ళీ నేర్చుకోవాలనుకుంటున్నాను బిగినింగ్ నుంచి. ఓకే, సో నో వరీస్ అండి. సో మీకైతే మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వాలంటే లైవ్ ట్రైనింగ్ జాయిన్ అవ్వచ్చు, లేదు కంప్లీట్ గా సెల్ఫ్ బేస్డ్ ట్రైనింగ్ కావాలంటే సెల్ఫ్ బేస్డ్ ట్రైనింగ్ కూడా ఇస్తానండి. ఎగ్జిస్టింగ్ బ్యాచ్ వీడియోస్ అలాంగ్ విత్, చూసారు కదా నోట్స్, ఈ నోట్స్ ఇస్తాం, అసైన్మెంట్స్ ఇస్తాం, అసైన్మెంట్ కీస్ ఇస్తాం, అన్ని టూల్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ వీడియో కంటెంట్ వచ్చేసరికి మీకు అరౌండ్ 180 వీడియోస్ ఉంటాయండి. 180 అవర్స్ వీడియో కంటెంట్ ఉంటుంది. 90 hours వచ్చేసి మీకు బేసిక్ ప్రోగ్రామింగ్ అయితే, సో 90 hours మీకు టెక్నికల్ ట్రైనింగ్ బేస్ అండ్ అడ్వాన్స్ అయితే, ప్రాజెక్ట్ ట్రైనింగ్ 90 days ఉంటుంది. అంటే అక్కడ ఒక 90 to 100 hours ఉంటుంది. సో అరౌండ్ 180 hours కంటెంట్ అయితే మీకు ఉంటుందండి. 180 hours మోర్ అంటే ఒకవేళ మీరు పెర్ డే 3 to 4 క్లాసెస్ కనుక నేర్చుకోగలిగితే 1.5 months లో నేర్చుకోవచ్చు అండి. అది ఫాస్ట్ లెర్నర్స్. ఓకే, SAS అనేది ఒక ఫ్రేమ్వర్క్. ఆ ఫ్రేమ్వర్క్ మనం మ్యాక్రోతో క్రియేట్ చేస్తాం. సో మ్యాక్రోస్ వచ్చేసరికి SAS provides a powerful programming feature called macro. ఓకే, మ్యాక్రో ఒకటే కాదు, సీక్వెల్ ఫెసిలిటీ ఉండడం కూడా చాలా అడ్వాంటేజ్ అండి SAS లో. సో సీక్వెల్ కూడా మనం నేర్చుకున్నాం. సో సీక్వెల్ ప్రొసీజర్స్, కంబైనింగ్ డేటా సెట్స్, అండ్ నెక్స్ట్ లూప్స్, అరేస్, కండిషనల్ ప్రాసెసింగ్ అన్ని గుడ్ అనుకుంటే మీకు మ్యాక్రోస్ వెరీ ఈజీ అయిపోతుంది. సో అగైన్ అండ్ అగైన్ మీరు మ్యాక్రోస్ నేర్చుకోవాలంటే అన్ని నేర్చుకోవాలి డీటెయిల్ గా. ఎందుకు చెప్తున్నానంటే, సో మ్యాక్రోస్ ఈజీగా రావాలంటే అవన్నీ కంప్లీట్ గా వచ్చి ఉండాల్సి ఉంటుంది. సో అవన్నీ వచ్చి అంటే మీకు ఇక్కడ ఏం నేర్చుకోవడానికి మళ్ళీ ఉండదండి. మ్యాక్రోలో మీరు నేర్చుకోవడానికి ఏం ఉండదు, జస్ట్ వేరియబుల్స్ ఎలా చేంజ్ చేయాలి, ఆ వేరియబుల్ కి వాల్యూస్ అసైన్ చేయాలి అంతే. ఓకే, ఇక్కడ జస్ట్ వాల్యూ చేంజ్ చేసి ఆ వేరియబుల్స్ క్రియేట్ చేయడం ఒక్కటే నేర్చుకుంటాం ఇక్కడ. సో కొన్ని మ్యాక్రో ఫంక్షన్స్ నేర్చుకుంటాం. సో ఏం నేర్చుకుంటామని నేను ఇక్కడ మీకు అసైన్ చేస్తాను. SAS macros are used to automate the repetitive task. ఆటోమేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి ఉంటాయంటే, రెడ్యూస్ రిపిటేటివ్ వర్క్. ఎందుకంటే ఒకే వర్క్ మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదు, జస్ట్ పారామీటర్ చేంజ్ చేసి సేమ్ కోడ్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చండి. సో నేను మీకు ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఎలా క్రియేట్ చేయొచ్చు సింపుల్ మ్యాక్రో. సో వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతుందండి, నో నీడ్ టు వేస్ట్ దట్ మచ్ టైం. సో కంప్లీట్ గా మళ్ళీ కోడ్ రాయాల్సిన అవసరం ఉండదు. సో ప్రాసెస్ అనేది ఈజీగా జరుగుతుంది ఆటోమేషన్ వల్ల. అండ్ ఎర్రర్ ఫ్రీ రిజల్ట్స్ జనరేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కాంప్లెక్స్ ఆల్గారిథమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యూజర్ ఫ్రెండ్లీ కింద కన్వర్ట్ చేయొచ్చు మ్యాక్రోస్ క్రియేట్ చేయడం వల్ల.
సో ఏదైతే కాంప్లెక్స్ ఆల్గారిథమ్స్ ఉంటుందో యూ కెన్ మేక్ యూజర్ ఫ్రెండ్లీ. ఎందుకంటే మీరు వన్స్ ఒక మ్యాక్రో క్రియేట్ చేశారు అంటే అరౌండ్ ఒక 70-80 స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఒక మ్యాక్రో క్రియేట్ చేశారు అనుకుందాం టు జనరేట్ స్పెసిఫిక్ రిపోర్ట్. ఆ కోడ్ అంతా మీ టీమ్ మెంబర్స్ అందరికి అర్థం అవసరం లేదండి. ఎవరైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు జస్ట్ పారామీటర్ చేంజ్ చేసి. ఓకే, కాంప్లెక్స్ ఆల్గారిథమ్ ని మనం ఎవరితోనైనా ఎగ్జిక్యూట్ చేయించవచ్చు. సో వాళ్ళకి అసలు ఏమాత్రం నాలెడ్జ్ లేకపోయినా కానీ అంత బెనిఫిట్ ఉంటుందండి మ్యాక్రోలో. సో చాలా అడ్వాంటేజెస్ ఉంటాయండి మ్యాక్రోస్ వల్ల. సింపుల్ ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్ లో ఎగ్జాంపుల్ చెప్తాను. సో మ్యాక్రోస్ స్టార్ట్ చేసే ముందు ఎంత బెనిఫిట్ అంటే మ్యాక్రోస్ వల్ల SAS లో సో మీరు రెగ్యులర్ గా బిల్స్ పే చేయడానికి ఐదర్ క్రెడిట్ కార్డ్ బిల్ అవనండి, లేదా కరెంట్ బిల్ అవనివ్వండి, ఇంటర్నెట్ బిల్ అవనివ్వండి, సో పే లెటర్ బిల్స్ అవనివ్వండి, ఏదైనా బిల్స్ పే చేయడానికి సో ఏం చేస్తాం యాక్చువల్గా మనం 2 ways లో పే చేసే వాళ్ళు ఉంటారండి. ఒకటి వచ్చేసి ఆ రోజు డేట్ కి ఓకే పే చేస్తానని చెప్పి పే చేసే వాళ్ళు ఉంటారు చాలా మంది. డ్యూ డేట్ వచ్చేసి ఆ డ్యూ డేట్ రోజు ఎవ్రీ టైం అలానే పే చేస్తారు. కొంతమంది స్మార్ట్ పర్సన్స్ ఏం చేస్తారంటే ఆటో డెబిట్ అసైన్ చేస్తారండి. ఓకే, ఆటో డెబిట్ ఎనేబుల్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకేసారి సెటప్ కోసం మనం ఒక అరౌండ్ 5 to 10 minutes స్పెండ్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్ గా ఆ డ్యూ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డ్యూ డేట్ కి అమౌంట్ అనేది డెబిట్ అయిపోతుంది. రైట్, సో ఎవ్రీ మంత్ టైం గుర్తు పెట్టుకొని మనం పే చేసేదానికి ఒక్కసారి ఆటోమేటిక్ డెబిట్ అయ్యేది పెట్టేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. చాలా టైం సేవ్ అవుతుంది కదా, మెంటల్ టెన్షన్ కూడా ఉండదు కదా. సో అంత డిఫరెన్స్ ఉంటుందండి డైరెక్ట్ గా SAS కోడ్ యూజ్ చేసేదానికి, మ్యాక్రో కోడ్ యూజ్ చేసేదానికి. సో కాంప్లెక్స్ ఆల్గారిథమ్స్ టు మేక్ యూజర్ ఫ్రెండ్లీ దానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సో మీ నైబర్స్ ఉన్నారు, వాళ్ళకి కరెంట్ బిల్ పే చేయమని మిమ్మల్ని అడుగుతున్నారు ఎవ్రీ టైం. సో ఏం చేస్తారు మీరు, ఏదైతే ఫోన్ పే కానీ గూగుల్ పేలో కానీ సో ఒక్కసారి మీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేసి పే చేసిన తర్వాత మీరు నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేస్తే సో వన్స్ ఎలక్ట్రిసిటీ బిల్ జనరేట్ అవ్వగానే వాళ్ళకి పాపప్ వెళ్తుంది. సో జస్ట్ మీరు ఈ పాపప్ అని క్లిక్ చేసి పే చేసి వచ్చండి, మళ్ళీ మీరు ఎంటర్ చేయక్కర్లేదు, నేను ఎనేబుల్ చేస్తానని ఈజీగా చెప్పేయచ్చు. రైట్, ఎందుకంటే మళ్ళీ సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయక్కర్లేదు. వన్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇద్దరు అది ఏదైనా అవనియండి, ఏ బిల్ అయినా అవనియండి, జస్ట్ మనకి నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ పైన క్లిక్ చేస్తే పే చేసేయచ్చు. ఓకే, సో అలానే SAS కి వచ్చేసరికి ఒక కోడ్ జనరేట్ చేశారు, టిపికల్ రిపోర్ట్ జనరేట్ చేసేదానికి. ఆ కోడ్ మీరు మీ టీంలో ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. ఇద్దరు కంప్లీట్ యాక్సెస్ ఇవ్వచ్చు లేదా రీడ్ యాక్సెస్ ఇవ్వచ్చు. సో కంప్లీట్ యాక్సెస్ ఇస్తే చిన్న మోడిఫికేషన్ చేసి వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ ఉంటే. లేదు అనుకుంటే కనుక సో యాజ్ నా రిక్వైర్మెంట్ కూడా సేమ్ అండి అంటే యాజ్ సేమ్ మ్యాక్రో యూజ్ చేసుకోవచ్చు, ఈవెన్ వాళ్ళకి కంప్లీట్ కోడ్ అర్థం అవ్వకపోయినా కానీ. డన్. సో అన్ని బెనిఫిట్స్ ఉంటాయండి మ్యాక్రోస్ వల్ల. సో మ్యాక్రో క్రియేట్ చేయాలంటే మనం ఫైనల్ గా యూజ్ చేసేది బేసిస్ ప్రోగ్రామింగే. సో అందుకే బేసిస్ ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలి. సో బేసిస్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి అయితే ఇన్ని డేస్ టైం పడుతుంది డీటెయిల్డ్ గా అని చెప్పి నేను ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మనం మ్యాక్రో కాన్సెప్ట్ కి వచ్చేద్దాం అండి. సో మళ్ళీ చెప్తున్నాను, మ్యాక్రోస్ నేర్చుకోవడం చాలా సింపుల్. ఓకే, మీరు ఈ కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీరే రియలైజ్ అవుతారు మ్యాక్రో ప్రోగ్రామింగ్ ఎంత ఈజీ అని. సో ఎవరికైతే కంప్లీట్ నాలెడ్జ్ ఆల్రెడీ బేసిక్స్ SAS పైన ఉంటుందో వాళ్ళ గురించి చెప్తున్నానండి. ఓకే, ఇన్ కేస్ సో కంప్లీట్ నాలెడ్జ్ లేదు పైన ఉంది అనుకున్నా కానీ ఈ వీడియో అయితే క్లియర్ గా అర్థమవుతుందండి. నేను అంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు కంప్లీట్ కాన్సెప్ట్స్ ఏవేవైతే మనం నేర్చుకుంటాం ఇందులో. సో ఈ వీడియో వచ్చేసి నేను కవర్ చేస్తున్న కాన్సెప్ట్స్ ఏంటండి ఫస్ట్ నోట్ చేస్తానండి. వెరీ ఫస్ట్, ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ప్రోగ్రామ్. ఓకే, సో ఒక మ్యాక్రో ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ఇన్ జనరల్ ఎన్ని స్టెప్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది, స్టెప్ వైజ్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈజీగా గుర్తుండేదానికి. ఓకే, సో అక్కడ ఇంట్రడక్షన్ డిస్కస్ చేసుకుందాం. ఒక 1 hour నుంచి 1 hour 30 minutes పడుతుంది ఈ కాన్సెప్ట్. ఇంట్రడక్షన్ టు SAS ప్రోగ్రామ్, ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ప్రోగ్రామ్ అనేది. ఓకే, సో మ్యాక్రో ప్రోగ్రామ్ ఇంట్రడక్షన్ తెలిసిన తర్వాత ఓకే ఇలా క్రియేట్ చేయొచ్చా అని తెలిసిన తర్వాత మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అంతా ఈ మ్యాక్రోస్ లో వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ అండి. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ కాన్సెప్ట్. చాలా వేస్ ఉంటాయి వేరియబుల్స్, మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి. సో %let అని, పారామీటర్స్ మెథడ్ అని, డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ అని, కాల్ సింపుట్ అని, SQL into అని చెప్పి. ఓకే, అన్ని మెథడ్స్ నేను ఒక్కొక్క మెథడ్ కి కొన్ని రియల్ టైమ్ సినారియోస్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలని చెప్పి. ఓన్లీ ఈ వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ వచ్చేసి మీకు అరౌండ్ 3 hours అన్నా పడుతుందండి కంప్లీట్ గా నేర్చుకోవడానికి. 3 hours వీడియో వచ్చేసి వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ ఉంటుంది ఈ వీడియోలో. ఓకే, అరౌండ్ 2.5 hours నుంచి 3 hours ఉంటుంది. సో నేను మీకు టైం స్టాంప్ కూడా అసైన్ చేస్తానండి. సో ఇక్కడ నుంచి ఎక్కడి వరకు వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంట్రొడక్షన్ ప్రోగ్రామ్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎగ్జాంపుల్స్ అని చెప్పి నేను అన్నిటికీ మీకు టైం కూడా అసైన్ చేస్తాను. సో ఆ లింక్ పైన క్లిక్ చేసినా కానీ మీరు కాన్సెప్ట్కి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఫస్ట్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ నేర్చుకున్న తర్వాత స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ అండి. మ్యాక్రో వేరియబుల్ స్కోప్ నేర్చుకోవాలి.
ఓకే, సో యాక్చువల్లీ 2 టైప్స్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ ఉంటాయండి. గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అని, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ అని. గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ ఏ మెథడ్స్ తో గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు, ఏ మెథడ్స్ తో లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, ఓకే, డిఫరెన్సెస్ ఏంటి, ఎలా రిజల్వ్ చేసుకోవచ్చు. పర్సెంట్ లెట్ మెథడ్ తో క్రియేట్ చేసేటప్పుడు లోకల్ మ్యాక్రో వేరియబుల్స్, గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్. సో ఈచ్ మెథడ్ ఏదైతే మనం వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ 5 మెథడ్స్ డిస్కస్ చేస్తామో, ఈచ్ మెథడ్ లో లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి డీటెయిల్ గా. సో అగైన్ స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ కూడా మీకు అరౌండ్ 1.5 hour వీడియో ఉంటుందండి. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ తర్వాత సో వేస్ ఆఫ్ క్రియేటింగ్ నేర్చుకుంటాము, ఇంట్రడక్షన్ నేర్చుకుంటాము, స్కోప్ నేర్చుకుంటాం. కానీ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. హౌ టు create a macro and use it when required. ఒక మ్యాక్రోని ఎలా క్రియేట్ చేయాలి రిక్వైర్మెంట్ని బట్టి, వాటిని మళ్ళీ కావాలంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఈ కాన్సెప్ట్కి నేను కండిషనల్ ప్రాసెసింగ్ అండ్ లూప్స్ తో ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, అరౌండ్ 2 to 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుందాం. రియల్ టైమ్ సినారియో. ఓకే, ఒక మ్యాక్రో ఎలా క్రియేట్ చేయాలి, ఆ మ్యాక్రోని డైనమిక్ గా ఎలా కన్వర్ట్ చేయాలి, రిసెంట్ మ్యాక్రో కింద ఎలా కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో క్రియేట్ చేసిన మ్యాక్రోని మళ్ళీ కావాలంటే ఎలా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఎగ్జాంపుల్స్ అన్నిటికీ మనకి అరౌండ్ 1 hour క్లాస్ పడుతుందండి. ఓకే, సో ఇది ఒక 1 hour. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ 1.5 hour, 2.5 hour. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ అరౌండ్ 2.5 or 3 hours. ఇంట్రడక్షన్ ఇక్కడికి వచ్చేసరికి 4 కాన్సెప్ట్ వచ్చేసరికి నాకు 8 hours వీడియో అయిపోతుందండి. సో అందుకే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, సో ఈ వీడియోని స్ప్లిట్ చేసి 2 parts కింద అప్లోడ్ చేస్తున్నానండి. ఇంతవరకు 4 కాన్సెప్ట్స్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ వీడియోకి వచ్చేసరికి కంటిన్యూషన్ మ్యాక్రో ఫంక్షన్స్. అదేంటి బేసిస్ ఫంక్షన్స్ లో క్యారెక్టర్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్, డేట్ అండ్ టైం ఫంక్షన్స్ తెలుసు. మ్యాక్రో ఫంక్షన్స్ అంటే మళ్ళీ కొత్త అయిన ఫంక్షన్స్ నేర్చుకోవాలంటే అన్ని ఫంక్షన్స్ ఏం కాదండి. మ్యాక్రో ఫంక్షన్స్ అయితే ఎక్కువే ఉండవండి, లైక్ క్యారెక్టర్ ఫంక్షన్స్, న్యూమరిక్ ఫంక్షన్స్ లాగా అరౌండ్ 8 to 10 ఫంక్షన్స్ అయితే నేర్చుకుంటాం మ్యాక్రో ఫంక్షన్స్ మనం. సో ఇక్కడికి వచ్చేసరికి బేసిస్ ఫంక్షన్స్ అన్ని మీరు మ్యాక్రోలో యూజ్ చేయొచ్చండి. మళ్ళీ మ్యాక్రో ఫంక్షన్స్ సపరేట్ గా ఎందుకు అని అంటే, మ్యాక్రో వేరియబుల్స్ రిజర్వ్ చేసుకునే దానికి యూజ్ అవ్వడానికి మ్యాక్రో ఫంక్షన్స్. ఓకే, సో ఇక్కడ మ్యాక్రో ఫంక్షన్స్ డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ తో పాటు మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్, మ్యాక్రో డీబగ్గింగ్. ఓకే, ఒక మ్యాక్రోని డీబగ్ చేయాలంటే ఏ ఆప్షన్స్ యూజ్ అవుతాయి అనే దానికి మనం ఇక్కడ మ్యాక్రో డీబగ్గింగ్ నేర్చుకుంటామండి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సింబాలిజం, ఎంప్రింట్, ఇవన్నీ ఆప్షన్స్ నేర్చుకుంటామండి ఇక్కడ మ్యాక్రో డీబగ్గింగ్. సో అంటే వన్స్ మ్యాక్రో డెఫినేషన్ సబ్మిట్ చేసిన తర్వాత బ్యాక్ ఎండ్ అది ఎలా రిజల్వ్ అవుతుంది, ఏ కోడ్ రిజల్వ్ అవుతుంది, ఆ కంప్లీట్ కోడ్ మనం చెక్ చేసుకోవచ్చు అండి. లాగ్ విండోలో డీబగ్ చేయొచ్చు. సో మ్యాక్రో డీబగ్గింగ్ అయితే మనం నేర్చుకుంటాం డీటెయిల్ గా. సో నెక్స్ట్, how to save macro permanently. How to save macro user defined location and ఎప్పుడైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని ఎలా కాల్ చేయాలి. కాల్ macro whenever required. ఒక మ్యాక్రోని పర్మనెంట్ గా ఎలా సేవ్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన లొకేషన్స్ లో. అంటే మళ్ళీ మ్యాక్రోస్ అంటేనే రీయూజబుల్ ప్రోగ్రామ్ కదా. రీయూజబుల్ ప్రోగ్రామ్ అంటే ఖచ్చితంగా సేవ్ చేయాలి. సో ఎలా సేవ్ చేయాలి, ఏ వేస్ ఉన్నాయి సేవ్ చేసుకోవడానికి, అన్ని వేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అరౌండ్ 2 to 3 మెథడ్స్ ఉన్నాయండి మ్యాక్రోని సేవ్ చేసుకునే దానికి. సో 2 to 3 మెథడ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, మళ్ళీ అన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనే దానికి. నెక్స్ట్, అందుకని ఇంకేం ఉండదని మ్యాక్రోస్ మనం డిస్కస్ చేసుకునే దానికి కొన్ని యూజ్ కేసెస్ ఇక్కడ డిస్కస్ చేసుకుందాం అండి. రియల్ టైమ్ యూజ్ కేసెస్, మోస్ట్లీ యూజ్డ్ వన్స్. ఆ యూజ్ కేసెస్ లో ఆల్మోస్ట్ అన్ని ఫంక్షన్స్, ఆప్షన్స్, అన్ని వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ కవర్ అయ్యేటట్టు సో కొంచెం అడ్వాన్స్డ్ వన్స్ డిస్కస్ చేసుకుందాం రియల్ టైమ్ యూజ్ కేసెస్. ఓకే, సో ఎక్కడికైతే ఎలాగైతే మనకి 7 to 8 hours వీడియో వచ్చిందో ఈ 4 కాన్సెప్ట్స్ కనుక మనకి అంతే టైం పట్టుద్దండి. ఓకే, 16 hours వీడియో పెద్దది అయిపోతుంది కనుక నేను 2 parts కింద డివైడ్ చేసి మీకు ఫస్ట్ పార్ట్ ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎక్కడైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో ఈ పర్టికులర్ టాపిక్ నాకు అర్థం కాలేదండి మీరు చెప్పేది బాలు, నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయండి.
ఓకే, లేకపోతే కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కదా, మీరు కాల్ చేయండి డౌట్ ఉంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల సో ఇంటరాక్ట్ అయ్యారనే విషయం అందరికీ తెలుస్తుంది. ఒకరు అడిగితే క్వశ్చన్ ఇంకొందరు అడగడానికి ఇంట్రెస్ట్ చూపుతారు. ఓకే, సో లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా కష్టపడి అయితే వీడియోస్ చేస్తున్నానండి. ఈ వీడియో ఓన్లీ యూట్యూబర్స్ కోసమే నేను చేస్తానండి. యూట్యూబ్ కస్టమర్ ఈ వీడియో ఓన్లీ యూట్యూబ్ స్టూడెంట్స్ కోసమే చేస్తాను నేను. త్రూ యూట్యూబ్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో న్యూ థింగ్స్ వాళ్ళ కోసం అన్నట్టు. ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. సో హెల్ప్ అయితే కనుక లైక్ చేయండి. సో ఎక్కడైనా స్ట్రక్ అయితే కనుక నాకు కామెంట్ చేయండి. సో లేదా వాట్సాప్లో పింగ్ చేయండి. పిక్ చేసి ఇలా పింగ్ చేయండి. సో ఇక్కడ మీరు రాసిన కోడ్ నాకు అర్థం కాలేదు, ఒకసారి ఏంటి కాన్సెప్ట్ అని చెప్పి. ఓకే, సో మేమైతే అంత కమర్షియల్ అయితే కాదండి. సో చాలా మందికి ఫ్రీగా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేశాను, చాలా మందికి ఫ్రీగా ట్యూటోరియల్స్ ఇచ్చాను, చాలా మందికి ఫ్రీగా ఛానల్ త్రూ నేర్చుకుంటున్నారండి కంప్లీట్ SaaS ట్రైనింగ్ కూడా. ఓకే, అఫ్ కోర్స్ మేము 100% అయితే అప్డేట్ చేయలేదు. కాకపోతే సో వేరే ఇన్స్టిట్యూట్ దగ్గర నేర్చుకొని వాళ్ళకి ఏ కాన్సెప్ట్స్ అయితే డౌట్స్ ఉన్నాయో చెక్ చేసుకునే దానికి మా ఇన్స్టిట్యూట్ యూజ్ చేస్తున్నారండి, మా యూట్యూబ్ ఛానల్ యూజ్ చేస్తున్నారు. ఓకే, సో వేరే ఇన్స్టిట్యూట్ దగ్గర నేర్చుకున్న వాళ్ళకి మోస్ట్లీ ఎక్కడంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ ట్రైనింగ్ లో ప్రాబ్లం ఉంటుందండి. ఎందుకంటే 15-20 days లో నేర్పిస్తున్నారు కంప్లీట్ ప్రాజెక్ట్ ట్రైనింగ్, లేదా మాక్సిమం 1 month లో నేర్పించేస్తున్నారు. అది సరిపోదండి. సో దానికి వచ్చేసి మళ్ళీ కాల్ చేస్తున్నారు. సో మ్యాక్రోస్ సీక్వెల్, అడ్వాన్స్డ్ సీక్వెల్ మ్యాక్రోస్ అయితే జస్ట్ ఒక 4-5 days క్లాసెస్ అంతే ఇంకా. ఓకే, సో మ్యాక్రో సీక్వెల్ కి అట్లీస్ట్ 1 month అయితే మనం స్పెండ్ చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం రియల్ టైంలో రెగ్యులర్గా యూజ్ చేసే కోడ్ ఇయే. సో వీటిపైన మనం టైం స్పెండ్ చేయకుండా జస్ట్ బేసిక్ నేర్చుకోవడం వల్ల మీకు ఏమాత్రం యూజ్ లేదు. ఓకే, ఇది మనం బేసిక్ కాంటెంట్ అండి. ఈ రోజు అయితే డిస్కస్ చేసుకోబోతున్న కాన్సెప్ట్స్: ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ప్రోగ్రామ్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్, స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్, హౌ టు క్రియేట్ అ మ్యాక్రో అండ్ హౌ టు యూజ్ ఇట్ వెన్ రిక్వైర్డ్. సో దాంట్లో మనం తీసుకోబోయే ఎగ్జామ్స్, కండిషనల్ ప్రాసెసింగ్ అండ్ లూప్స్ నేను కవర్ చేస్తాను. డన్. So what are the things you should know before learning the macro programming? That's what we discussed as of now. Okay, macros నేర్చుకోవాలంటే డైరెక్ట్ గా macros నేర్చుకోవడానికి అయితే కుదరదండి. మ్యాక్రో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలంటే సో మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి కంప్లీట్ SaaS పైన. మ్యాక్రోస్ అనేది ఇంకా లాస్ట్ టాపిక్ టెక్నికల్ ట్రైనింగ్ లో. ఏ ఇన్స్టిట్యూట్ అయినా మ్యాక్రోస్ లాస్ట్ లో టీచ్ చేస్తారు, ఎందుకంటే సో మ్యాక్రోస్ లోనే మనం అన్ని కాన్సెప్ట్స్ యూజ్ చేస్తాం కనుక. ఫస్ట్ వచ్చేసి ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ప్రోగ్రామింగ్. సో ఈ టాపిక్ డిస్కస్ చేసుకుందాం అండి టుడే. సో ఇంట్రడక్షన్ టు మ్యాక్రో ప్రోగ్రామ్. ఒక మ్యాక్రో ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే, ఒక రీయూజబుల్ మ్యాక్రో క్రియేట్ చేయాలంటే, సో ఇన్ జనరల్ హౌ మెనీ స్టెప్స్ వీ హ్యావ్ టు ఫాలో టు క్రియేట్ ఏ రీయూజబుల్ మ్యాక్రో ప్రోగ్రామ్, సో డిస్కస్ చేద్దామని. సో దానికోసం నేను చిన్న ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటానండి. సో త్రూ రిక్వైర్మెంట్ మనం ఎలా మ్యాక్రో క్రియేట్ చేయాలి, రీయూజబుల్ ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి. సో ఇంట్రడక్షన్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో రిక్వైర్మెంట్: create Gauss dataset with only Gauss data from self.class dataset. Okay, Gauss dataset create చేయాలి with only Gauss information. Output dataset should have only 3 variables: name, sex, age. Gauss dataset create చేయాలి with only Gauss information from self.class dataset. Output dataset ఏదైతే ఉందో Gauss dataset should have 3 variables: name variable, sex variable, age variable. ఇది నా రిక్వైర్మెంట్ అండి. సో రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మ్యాక్రో ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి అనుకుంటే కనుక, ఓకే, ఈ రిక్వైర్మెంట్కి మీరు మ్యాక్రో క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో దానికోసం ఏం చేయాలంటే, వెరీ ఫస్ట్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్. రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలండి. వెరీ ఫస్ట్ ఏంటి రిక్వైర్మెంట్, దేనికోసం మనకి డేటా సెట్ క్రియేట్ చేయమంటున్నారు, ఏం కీప్ చేయమంటున్నారు, ఏం ఫిల్టర్ చేయమంటున్నారు. ఓకే, వెరీ ఫస్ట్ రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవాలి. సో రిక్వైర్మెంట్ అర్థం అయిందా అండి ఇక్కడ? ఎస్, రైట్. ఓకే, Gauss dataset create చేయాలి with only Gauss data from SAS.class dataset. Output dataset should have only 3 variables: name variable, sex variable, age variable. Okay, understand. Requirement అయితే అర్థమైంది. Okay, first step, fine. Second step, what is the input resource here? ఓకే, సో రిక్వైర్మెంట్ మీట్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ ఇన్పుట్ రిసోర్సెస్ ఏంటి?
ఇన్పుట్ డేటా ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి కదా. సో ఇన్పుట్ డేటా లేకుండా మీరు అవుట్పుట్ డేటా ఎలా క్రియేట్ చేస్తామండి? సో ఇన్పుట్ డేటా ఏంటి అని చెక్ చేసుకోవాలి. ఏంటి ఇక్కడ ఇన్పుట్ డేటా సెట్? మీరు యూజ్ చేయాల్సిన ఇన్పుట్ డేటా సెట్ ఏంటి ఇక్కడ? SAS_class, రైట్? ఇన్పుట్ రిసోర్సెస్ వచ్చేసి SAS_class. నెక్స్ట్ లాజిక్ ఏంటి? రిక్వైర్మెంట్ అర్థమైంది, ఇన్పుట్ డేటా ఏంటో తెలిసింది. సో రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి ఏ స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయాలి, ఏ కోడ్ రాయాల్సి ఉంటుంది? లాజిక్. స్టెప్ టు ఇంప్లిమెంట్. చెప్పండి ఏ స్టెప్స్ లో మనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ? ఫస్ట్ రీడ్ SAS_help.class dataset conditionally and create girls dataset. Okay, read SAS_help.class conditionally and create girls dataset. Condition is sex equals to female. Option is keep equals to ఏంటి? name, sex, age. అంతేనా? ఓకే, సో లాజిక్ ఏంటండి? సో SAS_help.class dataset కండిషనల్ గా రీడ్ చేసి గర్ల్స్ డేటాసెట్ క్రియేట్ చేయాలి. అఫ్ కోర్స్ ఇక్కడ లైబ్రరీ నేమ్ మెన్షన్ చేయలేదంటే దాని అర్థం వర్క్ లైబ్రరీలోనే అని. ఓకే, లైబ్రరీలో సేవ్ చేయాలంటే అప్పుడు మనం లైబ్రరీ క్రియేట్ చేసి ఉంటుంది. సో ఇక్కడైతే మనం లైబ్రరీలో మెన్షన్ చేయట్లేదు ఈ రిక్వైర్మెంట్ లో నేను. సో దాని మీనింగ్ సో డైరెక్ట్ గా వర్క్ లైబ్రరీలో సేవ్ చేయమని. ఓకే, సో కండిషన్ ఏంటి? కండిషనల్లీ రీడ్ చేయాలంటే వాట్ ఈస్ కండిషన్ హియర్? క్రియేట్ గర్ల్స్ డేటాసెట్, కండిషన్ ఈజ్ x ఈక్వల్స్ టు f. ఆప్షన్ ఈజ్, సో ఆప్షన్ ఎందుకు అనుకుంటున్నాను అంటే ఓన్లీ 3 వేరియబుల్స్ ఉండాలని చెప్పారు కనుక సో 3 వేరియబుల్స్ మనం కీప్ చేయాలి కనుక కీప్ చేయడానికి ఆప్షన్ డేటాసెట్ ఆప్షన్ సెట్ ఆప్షన్ మీరు కీప్ మాత్రం యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, లాజిక్ ఓకే. వాట్ నెక్స్ట్? ఏ స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయాలి ఐడెంటిఫై చేశారు. రిక్వైర్మెంట్ ఏంటి అర్థమైంది, మీ ఇన్పుట్ డేటా ఏంటో తెలిసింది, ఇన్పుట్ డేటా యూజ్ చేసి మీరు ఏ స్టెప్స్ అయితే రాయాలో అనేది ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత రైట్ కోడ్ ఫర్ ఈచ్ స్టెప్ అండ్ టెస్ట్ ఇట్, వర్క్ అవుతుందా లేదా. సో ఏం చేయాల్సి ఉంటుందండి? రైట్ కోడ్ ఫర్ ఈచ్ స్టెప్ అండ్ టెస్ట్ ఇట్. ఏదైతే మనం అనుకున్నామో స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయాలని అన్నింటికి మీరు కోడ్ రాసుకోండి. ఏదో మీరు డేటా స్టెప్ రాసుకుంటారో లేదా సీక్వెల్ రాసుకుంటారో అది మీ ఇష్టం. మీరు సీక్వెల్ గుడ్ అనుకుంటే కనుక ఈ రిక్వైర్మెంట్ సీక్వెల్ తోనైనా మీట్ చేయొచ్చు లేదా డేటా స్టెప్ తోనైనా చేయొచ్చు. ఎనీవేస్ నేను డేటా స్టెప్ అండ్ సీక్వెల్ రెండు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ అయితే నేను డేటా స్టెప్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకే, నా కోడ్ డేటా అవుట్పుట్ డేటా సెట్ ఏంటి? గర్ల్స్. సో సెట్ ఇన్పుట్ డేటా సెట్ మన సెట్ SAS_help.class కదా. క్లాస్ కీప్ ఈక్వల్స్ టు నేమ్, సెక్స్, ఏజ్. కండిషన్ వేర్. సో కండిషన్స్ అప్లై చేసేటప్పుడు కూడా ఇక్కడ 2 వేస్ ఉంటాయండి కండిషన్స్. ఇఫ్ యూజ్ చేయాలా, వేర్ యూజ్ చేయాలని. సో మీకు తెలుసు ఆల్రెడీ డిఫరెన్సెస్ బిట్వీన్ ఇఫ్ అండ్ వేర్. ఇఫ్ యూజ్ చేస్తే అన్ని రికార్డ్స్ ఫస్ట్ రీడ్ అయ్యి పీడీబీ నుంచి అవుట్పుట్ డేటా సెట్ వెళ్ళేటప్పుడు ఇఫ్ కండిషన్ అప్లై అవుతుంది. సో టు ఫిల్టర్ టు రీడ్ ఓన్లీ ఫీమేల్ రికార్డ్స్ ఎంటైర్ డేటా సెట్ రికార్డ్స్ అన్ని రీడ్ చేసేస్తుందండి. సో అది నాట్ ఎఫెక్టివ్. వేర్ యూజ్ చేస్తే ఏదైతే రికార్డ్స్ మ్యాచింగ్ అవుతాయో కండిషన్ కి, వేర్ యూజ్ చేయడం వల్ల కండిషనల్ ఏదైతే రికార్డ్స్ మ్యాచ్ అవుతాయో ఆ కండిషనల్లీ మ్యాచింగ్ రికార్డ్స్ మాత్రమే అది ఇన్పుట్ డేటా నుంచి పీడీబీ క్రియేట్ చేస్తుంది, పీడీబీ నుంచి అవుట్పుట్ డేటా సెట్ సెండ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడైతే మీరు డీల్ చేస్తుంది జస్ట్ 19 రికార్డ్స్. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్ టైమ్ వీఆర్ గోయింగ్ టు డీల్ విత్ మిలియన్స్ ఆఫ్ ది డేటా, రైట్? ఓకే, సో విచ్ వన్ ఈజ్ ఎఫెక్టివ్ మెథడ్? సో అందరూ ప్రోగ్రామ్ రాస్తారు. ఓకే, ఎఫెక్టివ్ గా ఎవరైతే రాస్తారో అనేది అది ఇంపార్టెంట్. ఇలాంటి కండిషన్స్ మాత్రం వేర్ కండిషన్ అప్లై చేయొచ్చు మీరు. వేర్ సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్. ఓకే, ఇఫ్ ఎందుకు యూజ్ చేయట్లేదు అనే విషయం మీకు తెలుసు. ఇఫ్ యూజ్ చేయడం వల్ల అన్ని రికార్డ్స్ మనకి ఫస్ట్ SAS_help.class నుంచి పీడీబీకి లోడ్ అయ్యి పీడీబీ నుంచి అవుట్పుట్ డేటా సెట్ కి వెళ్ళేటప్పుడు మాత్రమే ఇఫ్ కండిషన్ ఫిల్టర్ చేస్తుంది మన రిక్వైర్డ్ రికార్డ్స్ ని. బట్ వేర్ అలా కాదు. వైల్ రీడింగ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ఇన్పుట్ డేటా సెట్ టు పీడీబీ డైరెక్ట్ గా అక్కడే ఫిల్టర్ చేసేస్తుంది. సో ఏదైతే సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతుంది ఆ రికార్డ్స్ మాత్రం రీడ్ చేస్తుంది, అన్నెసరీ డేటా రీడ్ చేయదు. ఓకే, విచ్ ఇస్ వెరీ ఈజీ అండ్ వీ కెన్ సేవ్ లాట్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఇట్ ఇస్ అ హ్యూజ్ డేటా. ఓకే, అవన్నీ మీకు తెలుసు, ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంతవరకు మ్యాక్రోస్ నేర్చుకుంటున్నారంటే ఆ బేసిక్ నాలెడ్జ్ కూడా మీకు వచ్చానని అనుకుంటున్నాను నేను. ఓకే, ఇది నా కండిషన్. టెస్ట్ చేయండి వర్కౌట్ అవుతుందా లేదో.
Okay, yes, data set created, Gauss data set with only Gauss information, and that too only name variable, sex variable, age variable. You can see here there are 9 observations reading from the data set SAS.class where sex equals to female. The data set work.girls has 9 observations and 3 variables. Okay, open చేస్తాను. Just remember, where condition కాదు ఇది, చూపిస్తాను మీకు జస్ట్ డిఫరెన్సెస్. ఇఫ్ యూజ్ చేస్తే కనుక ఏమని జరుగుతుంది అంటే, ఇఫ్ అవుట్పుట్ అయితే సేమ్, బట్ యూ కెన్ సీ హియర్ there are 19 observations reading from the data set SAS.class. సో అన్ని రికార్డ్స్ రీడ్ చేసేస్తుందండి SAS.class నుంచి. సో రీడ్ చేసిన తర్వాత పీడీబీ నుంచి అవుట్పుట్ డేటా సెట్కి వెళ్ళేటప్పుడు work.girls ఇక్కడ మాత్రమే 9 రికార్డ్స్ అనేది సేవ్ చేస్తుంది. See here difference. There were 9 observations reading from the data set SAS.class where sex equals to female. There were 19 observations reading from the data set SAS.class. So this is not effective. This one is effective method, efficient method. Okay, so done. Then అది మాడ్యూల్ నెంబర్ 4 ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఫైన్. సో దానికోసం అయితే మనం ఇక్కడ టైం వేస్ట్ చేయొద్దు. సో కోడ్ ఈజ్ కంప్లీట్, రిక్వైర్మెంట్ ఇది, కోడ్ ఓకే ఫైన్. నా ఇక్కడ నుంచి మనం ఎంటర్ అవుతున్నామండి మ్యాక్రో కాన్సెప్ట్కి వచ్చేసి. 5th స్టెప్, ఐడెంటిఫై వేరియబుల్స్ ఇన్ ద కోడ్, replace them with macro variables. Identify variables in the code, replace them with macro variables. సో మీకు కంప్లీట్గా ఈ పాయింట్ అనేది కొత్తగానే ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. వేరియబుల్స్ ఐడెంటిఫై చేయడం ఏంటి అనుకుంటున్నారు, నాకు తెలుసు అంతే కదా. ఐడెంటిఫై వేరియబుల్స్ ఇన్ ద కోడ్. సో వేరియబుల్స్ అని వేటిని అంటామంటే, సో దీనికోసం నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సో దర్ ఇస్ అ రిక్వైర్మెంట్, నాకు సమ్ కావాలి 5 and 4 నెంబర్స్కి. ఈ 2 నెంబర్స్ సమ్ కావాలి, సేమ్ నెంబర్తో నాకు సబ్ట్రాక్షన్ కూడా కావాలి. మల్టిప్లికేషన్, డివిజన్, అండ్ రిమైండర్ ఆల్సో రిక్వైర్మెంట్ ఉంది. సో రిమైండర్ కూడా క్యాల్కులేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ నెంబర్స్కి సమ్ కావాలి, సబ్ట్రాక్షన్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి, డివిజన్ కావాలి, రిమైండర్ కావాలి. సో నెక్స్ట్ టైం నా రిక్వైర్మెంట్ ఇది కాదు, నెంబర్స్ చేంజ్ అయ్యాయి. దిస్ టైం 7 and 3. నాకు 7 and 3 సబ్ట్రాక్షన్ కావాలి, సమ్ కావాలి, మల్టిప్లికేషన్ కావాలి, డివిజన్ కావాలి, రిమైండర్ కావాలి. జస్ట్ మ్యాథమెటికల్ ఆస్పెక్ట్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి, మీకు లాజిక్ అర్థమవుతుంది. సో ఆఫ్టర్ దాట్ దెర్ ఇస్ అనదర్ రిక్వైర్మెంట్. దిస్ టైమ్ సో నాకు వచ్చేసి 8 and 5 సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, సమ్ సేమ్ ఏదైతే ఇవన్నీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి అవన్నీ కావాలి. బట్ దిస్ టైమ్ మై నెంబర్స్ ఆర్ 8 and 5. మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏదైతే ఆల్గారిథం, ఏదైతే లాజిక్ యూజ్ చేస్తున్నామో లాజిక్ రిమైన్స్ గోయింగ్ టు బి సేమ్ అన్ని రిక్వైర్మెంట్స్కి వచ్చేసి. జస్ట్ మీరు చేంజ్ చేసినవి ఎవ్రీ టైమ్, మీ రిక్వైర్మెంట్ మారుతున్నప్పుడల్లా మీరు చేంజ్ చేసినవి జస్ట్ వాల్యూస్ మాత్రమే. వీటిని కాన్స్టెంట్స్ అంటామండి. సో ఎనీవేస్ ఇన్ SAS టెర్మినాలజీ మీరు కావాలంటే వీటిని వేరియబుల్స్ అంటారు. ఏవైతే రెగ్యులర్గా మనం చేంజ్ చేయాల్సిన అవసరం ఉంటుందో వాటిని మనం వేరియబుల్స్ అంటాం. వాటిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఈ కోడ్లో. సో దిస్ టైమ్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇది గౌస్ డేటా సెట్ విత్ ఫ్యూ వేరియబుల్స్. నెక్స్ట్ టైం స్పోర్ట్స్ కార్స్ కావాలి విత్ ఫ్యూ వేరియబుల్స్, స్పోర్ట్స్ డేటా సెట్ కావాలి. నెక్స్ట్ టైం సంథింగ్ ఎల్స్. ఓకే, సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ కాన్సన్ట్రేట్ హియర్. ఓకే, ఎవ్రీ టైం మీరు ఇదే ఈ కోడ్ అయితే చేంజ్ చేయట్లేదు, రైట్? కోడ్ రిమైన్స్ గోయింగ్ టు బి సేమ్, వాల్యూస్ మాత్రమే చేంజ్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు దీన్ని ఒక ఆటోమేటిక్ కోడ్ కింద జనరేట్ చేయొచ్చు కదా. ఏం చేస్తామండి, మన మ్యాథమెటికల్ నాలెడ్జ్తో ఆలోచిస్తే సింపుల్గా ఎవ్రీ టైం ఈ 2 వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి కనుక ఈ 2 వాల్యూస్కి వచ్చేసి ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటే ఈ కోడ్ మళ్ళీ చేంజ్ చేయగలదు కదా. ఆ వాల్యూస్ ఒకటే చేంజ్ చేస్తే సరిపోతుంది కదా. లైక్ x ఈక్వల్స్ టు
5, y equals to 4 అన్నా అనుకోండి. ఇన్స్టెడ్ ఆఫ్ 5 and 4 ఫస్ట్ ఈ వాల్యూస్ డిఫైన్ చేస్తాం. x అంటే 5 అని, y అంటే 4 అని. x y x సో ఎక్కడెక్కడైతే 5 ఉందో ఏవైతే రెగ్యులర్ గా చేంజ్ చేయాల్సిన వాల్యూస్ ఉన్నాయో వాటిని 2 వేరియబుల్స్ కింద క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్ నేమ్స్ అసైన్ చేశాను ఇక్కడ. సో x అంటే ఏం రిజల్వ్ అవుతుంది, ఆల్రెడీ డిఫైన్ చేసాం కనుక x అంటే 5 రిజల్వ్ అవుతుంది, y అంటే 4 రిజల్వ్ అవుతుంది. సో ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 5 4 కనుక సో ఫస్ట్ x ఈక్వల్స్ టు 5 y ఈక్వల్స్ టు 4 మనం డిఫైన్ చేస్తాము, కాల్ చేస్తాము, ఎస్ రిజల్వ్ అవుతుంది. సో మీ క్యాలిక్యులేషన్స్ అనేవి స్టేట్మెంట్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి. సో నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, నెక్స్ట్ రిక్వైర్మెంట్ 7 and 3. సో మళ్ళీ మీరు కోడ్ అంతా మార్చాల్సిన పని లేదు, రైట్? జస్ట్ x వాల్యూ y వాల్యూ చేంజ్ చేయండి. x వాల్యూ 7 అని డిఫైన్ చేయండి, y వాల్యూ 3 అని డిఫైన్ చేయండి, సబ్మిట్ చేయండి, కాల్ చేయండి. అంతేనా? కోడ్ ఏమైనా మార్చాల్సిన అవసరం ఉంటుందా? లాజిక్ రిమైన్స్ గోయింగ్ టు బి సేమ్, ఆల్గరిథం గోయింగ్ టు బి సేమ్. సో మనం ఇంకేం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏవైతే వాల్యూస్ మనకి మారుతున్నాయో ఆ వాల్యూస్ మాత్రమే చేంజ్ చేస్తే చాలండి. ఓకే, సో వీటినే మనం కాన్స్టెంట్స్ అంటాం. ఈ కాన్స్టెంట్ యూజ్ చేసి మీరు వేరియబుల్స్ క్రియేట్ చేయాలి, ఆ వేరియబుల్స్ మీరు రిజాల్వ్ చేసుకోవాలి. అంతే. ఆ కోడ్ సబ్మిట్ చేస్తే ఎవ్రీ టైం ఏ వాల్యూస్ అయితే మనం సబ్మిట్ చేసామో ఆ వాల్యూసే మనకి రిజాల్వ్ అవుతాయి. నెక్స్ట్ టైం 8 5 కదా. ఓకే, సో x వాల్యూ y వాల్యూ చేంజ్ చేస్తాను నేను. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ వచ్చేసి 8 and 5. సో 8 and 5 అని అసైన్ చేస్తాను. గాట్ ఇట్? సి కోడ్ ఇప్పుడు ఆటోమేట్ అయిందా? సేమ్ వే సో ఇందులో అయితే మనం రెగ్యులర్ గా చేంజ్ చేయాల్సిన వేరియబుల్స్ ఏంటి? వేరియబుల్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి. డేటా సెట్ వేరియబుల్స్ వేలు, మ్యాక్రోస్ లో మనం ఏదైతే వాల్యూస్ మనం చేంజ్ చేస్తామో అది డేటా సెట్ నేమ్ అవ్వచ్చు, ఒక కండిషన్ అవ్వచ్చు, ఒక వేరియబుల్ అవ్వచ్చు, లైబ్రరీ అవ్వచ్చు, ఏదైనా కానీ దాన్ని వేరియబుల్స్ అంటాం మనం. ఓకే, సో ఫస్ట్ టైం మీరు వింటున్నారు కనుక కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది వేరియబుల్స్ అనే కాన్సెప్ట్. కాకపోతే వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఏదైతే వాల్యూస్ మనం రెగ్యులర్ గా చేంజ్ చేయాల్సి ఉంటుందో వాటిని రీప్లేస్ దమ్ విత్ మ్యాక్రో వేరియబుల్స్, మ్యాక్రో వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మనం. చూసారా ఇప్పుడు ఏదైతే మనం వాల్యూస్ ఇక్కడ చేంజ్ చేసామో, ఒక వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా ఫస్ట్, ఇందులో కదా మనం వాల్యూస్ డిఫైన్ చేసాము, అలానే వీటిని కూడా ఎక్స్ అని వై అని ఎలా రీప్లేస్ చేసామో వాటిని కూడా ఏదో ఒక నేమ్స్ తో, మీకు ఇష్టమైన నేమ్స్ తో డిఫైన్ చేయండి. అఫ్ కోర్స్ నేమింగ్ రూల్స్ ఫాలో చేయాలి, జస్ట్ డిఫైన్ చేయండి. ఏం చేద్దామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఇది అనుకుంటే, నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి ఇంకో రిక్వైర్మెంట్ ఉందండి. ఏంటి రిక్వైర్మెంట్ అంటే ఓన్లీ స్పోర్ట్స్ కార్ తో డేటా సెట్ కావాలి. స్పోర్ట్స్ కార్స్ అనే డేటా సెట్ విత్ ఓన్లీ మేక్, మోడల్, టైప్, ఆరిజిన్, ఇన్వాయిస్ 5 వేరియబుల్స్ తో మాత్రమే నాకు డేటా సెట్ కావాలి. ఓకే, సో హియర్ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. sports underscore cars SAS.car keep make, model, type, origin, invoice. Type equals to and done. Okay, next time another requirement. So next requirement వచ్చేసి సో బేస్బాల్ డేటా సెట్ లో ఉండే ఓన్లీ న్యూయార్క్ ప్లేయర్స్ తో ఒక డేటా సెట్ కావాలి. ఓకే, ఓన్లీ న్యూయార్క్ ప్లేయర్స్. సో డేటా సెట్ నేమ్ కూడా న్యూయార్క్, డేటా న్యూయార్క్ అండర్స్కోర్ ప్లేయర్స్ సెట్ SAS డాట్ బేస్బాల్. సో నాకు ఇందులో నుంచి ఫ్యూ వేరియబుల్స్ కావాలి. దిస్ టైమ్ నేమ్, టీమ్, n hits, salary, where team equals to New York. ఓకే, సో ఎప్పుడు కూడా రిక్వైర్మెంట్ ఒకటే ఉండదు, సో మారచ్చు. సో బట్ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ 3 రిక్వైర్మెంట్స్ లో సేమ్ లాజిక్, సేమ్ ఆల్గారిథం. సో మనం చేంజ్ చేసిన వల్ల జస్ట్ ఇక్కడ వచ్చేసి గర్ల్స్ డేటా సెట్ క్రియేట్ చేస్తాం. సో ఇన్పుట్ డేటా సెట్ SAS హెల్ప్ లైబ్రరీ క్లాస్ డేటా సెట్, ఇందులో నుంచి 3 వేరియబుల్స్ కీప్ చేస్తాం. కండిషన్ వచ్చేసి సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్, సేమ్ వేర్ కండిషన్ యూజ్ చేస్తున్నాం, సేమ్ సెట్ స్టేట్మెంట్, సేమ్ డేటా స్టేట్మెంట్. సో దిస్ టైమ్ గర్ల్స్ అవుట్పుట్ డేటా సెట్ అయితే ఇక్కడ స్పోర్ట్స్ కార్స్
అవుట్పుట్ డేటా సెట్. ఇక్కడ 3 వేరియబుల్స్ కీప్ చేస్తుంటే ఇక్కడ 5 వేరియబుల్స్ కీప్ చేస్తాం. దిస్ టైమ్ కండిషన్ టైప్ ఈక్వల్స్ టు స్పోర్ట్స్. సో ఇక్కడ న్యూయార్క్ ప్లేయర్స్ అని చెప్పి డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాం. సో SAS_help.baseball డేటా సెట్ ఇన్పుట్ డేటా సెట్ ఇక్కడ 4 వేరియబుల్స్ కీప్ చేస్తున్నాం. దిస్ టైమ్ కండిషన్ థీమ్ ఈక్వల్స్ టు న్యూయార్క్. లాజిక్ రిమైన్స్ గోయింగ్ టు బి సేమ్, సింటాక్స్ ఈ సేమ్, జస్ట్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి 3 రిక్వైర్మెంట్స్ కూడా. సో కెన్ వి ఆటోమేట్ దిస్? ఆటోమేట్ చేయగలం కదా ఈజీగా. సేమ్ వే. సో ఇలానే కంపేర్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం చేసాం మనం, 5-4 ఉన్నాయి, నెక్స్ట్ 7-3, నెక్స్ట్ 8-5. సో ఏదైతే రెగ్యులర్ గా చేంజ్ అవుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసాం కదా, వాటిని 2 వేరియబుల్స్ తో రీప్లేస్ చేసాం. ఈ వేరియబుల్స్ కి వాల్యూస్ తర్వాత మనం డిఫైన్ చేసాం. కేర్ఫుల్ గా వినండి. ఏదైతే వాల్యూస్ చేంజ్ అవుతున్నాయో ఈ ఆస్పెక్టివ్ లో ఆ వాల్యూస్ వచ్చేసి మనం 2 వేరియబుల్స్ తో రీప్లేస్ చేసాము. సో ఎప్పుడెప్పుడైతే రిక్వైర్మెంట్ చేంజ్ అవుతుందో, వాల్యూస్ చేంజ్ అవుతున్నాయో ఆ వాల్యూస్ ని మనం ఆ వేరియబుల్ లో అసైన్ చేసి కాల్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇది ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో ఏదైతే వేరియబుల్ డిఫైన్ చేసామో ఆ వాల్యూస్ మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్. సేమ్ వే. సో ఇక్కడ కూడా సేమ్ అలానే చేద్దాం. ఏం చేద్దాం అంటే, గర్ల్స్ ఉంది కదా, ఇక్కడ sports_cars ఉంది. సో 5th స్టెప్, ఇవన్నీ మన అవసరం లేదు, ఈ ఒక్క కోడ్ సరిపోతుంది. కోడ్ మళ్ళీ చేంజ్ చేయక్కర్లేదు కూడా, మీ వాల్యూస్ అన్ని చేంజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, 5th స్టెప్ లో ఏం చేస్తానంటే, ఏంటి, ఐడెంటిఫై వేరియబుల్స్ ఇన్ ద కోడ్, రీప్లేస్ దెమ్ విత్ మ్యాక్రో వేరియబుల్స్ అని చెప్పాం కదా. సో కేర్ఫుల్ గా వినండి. సో ఇక్కడ ఇదంతా కంప్లీట్ గా న్యూ టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇంతవరకు అయితే ఓకే, బేసిక్ సింటాక్స్ మనకు వచ్చింది. రీప్లేసింగ్ మ్యాక్రో వేరియబుల్స్, ఐడెంటిఫైయింగ్ వేరియబుల్స్ అనేది కంప్లీట్లీ న్యూ టాపిక్ కనుక కొంచెం కేర్ఫుల్ గా వినండి. సో ఫస్ట్ టైం వింటున్నారు కనుక మేబీ యూ మే ఫీల్ లిటిల్ బిట్ కన్ఫ్యూజ్, బట్ లాజిక్ అర్థమైతే ఏం లేదండి, సేమ్. సో కంపేర్ చేసి నేర్చుకోండి, ఈజీగా అర్థమైపోతుంది. సో ఇక్కడ ఎలా అయితే ఎక్స్ వై అని చేంజ్ చేస్తాను, ఇటు కూడా కొన్ని నేమ్స్ ఇస్తానండి. సో ఇది వచ్చేసి గర్ల్స్ కదా, అవుట్పుట్ డేటా సెట్ అని ఇక్కడ అసైన్ చేసుకుంటా. ఫస్ట్ ఆ లిస్ట్ అంతా ఏ అసైన్ చేశాను, అవుట్పుట్ డేటా సెట్ ఈక్వల్స్ టు ఏంటి, గర్ల్స్. నెక్స్ట్ ఇది ఇన్పుట్ లైబ్రరీ, ఏదైనా నేమ్స్ ఇచ్చుకోవచ్చండి మీరు. ఓకే, సో నేమ్స్ కోసం అయితే ఇన్పుట్ లైబ్రరీ అంటే ఇన్పుట్ లైబ్రరీని ఇవ్వాలా, లేకపోతే ఇంకేదైనా ఇవ్వకూడదంటే అలాంటిది ఏం లేదండి. సో మీరు ఏ నేమ్స్ అన్ని అసైన్ చేసుకోవచ్చు, జస్ట్ ఫాలో ద నేమింగ్ రూల్స్ అంతే. ఓకే, ఈవెన్ 1 క్యారెక్టర్ కూడా మీరు అసైన్ చేసుకోవచ్చు. నేను వేరియబుల్ ని ఐడెంటిఫై చేస్తున్నాను. ఇది ఇన్పుట్ లైబ్రరీ అని ఒకటి అసైన్ చేస్తాను. ఇన్పుట్ లైబ్రరీ వాల్యూ ఏంటి, ఇక్కడికి వచ్చేసరికి SAS_help. సో ఇది ఇన్పుట్ డేటా సెట్ INP_DS. ఏంటి ఇన్పుట్ డేటా సెట్, దాని నేమ్ ఏంటి, క్లాస్. నెక్స్ట్ వేరియబుల్ లిస్ట్ ఈక్వల్స్ టు నేమ్ వేరియబుల్, సెక్స్ వేరియబుల్, ఏజ్ వేరియబుల్. ఓకే, ఇక్కడ మీరు ఏం అసైన్ చేయాలి, ఇంకా ఇవన్నీ తీసేసి వేరియబుల్_లిస్ట్. సో ఇక్కడ నెక్స్ట్ కండిషన్ కూడా మార్చాలి. సో కండిషన్ కూడా రెగ్యులర్ గా మారుతుంది కదా, సో కండిషన్ కూడా నేను కన్వర్ట్ చేసేస్తాను మ్యాక్రో వేరియబుల్ కింద. కండిషన్ ఈక్వల్స్ టు కండిషన్ ఏంటి, కండిషన్ సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్ కండిషన్. ఓకే, సో ఇక్కడైతే పారాంథసిస్ ఇవ్వండి, డైరెక్ట్ గా అసైన్ చేసేయకండి. ఎందుకంటే సో కండిషన్ ఈక్వల్స్ టు సెక్స్ ఈక్వల్స్ టు అనేది 2 ఈక్వల్ సింబల్ వచ్చేటప్పుడు ఎప్పుడైనా కానీ మీరు పారాంథసిస్ యూజ్ చేయాల్సి ఉంటుంది, మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్, ఇది నా కండిషన్. ఓకే, సో మీరైతే సేమ్ లైక్ ఎక్స్ అండ్ వై ఎలాగైతే రీప్లేస్ చేసామో ఇక్కడ, సో రీప్లేస్ చేశారు, వాల్యూస్ అసైన్ చేశారు ఇక్కడ, ఫైన్. బట్ SAS ఎలా రిజల్వ్ చేసుకుంటుందండి, అవుట్పుట్ డేటా సెట్ అంటే గర్ల్స్ అని, ఇన్పుట్ లైబ్రరీ అంటే SAS_help అని, ఇన్పుట్ డేటా సెట్ అంటే క్లాస్ అని, వేరియబుల్ లిస్ట్ నేమ్ వేరియబుల్, సెక్స్ అని, ఏజ్ అని, కండిషన్ ఇదని ఎలా అర్థం చేసుకుంటుంది. సో అవుట్పుట్ DS అనేది సింపుల్ గానే ఉంది, ఇది ఒక డేటా సెట్ అని అనుకుంటది. కానీ అవుట్పుట్ డేటా సెట్ అంటే గర్ల్స్ అని మనం ఎక్కడ రిజల్వ్ చేయడానికి ఇక్కడ ఏం ఎక్స్ట్రా సింబల్స్ అని యూజ్ చేయట్లేదు కదా. ఓకే, వేరియబుల్స్ అయితే రీప్లేస్ చేసేసారు ఏవైతే రెగ్యులర్ గా చేంజ్ అవుతున్నాయో. సో ఇక్కడ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ రిక్వైర్మెంట్ లో సేమ్ వేరియబుల్సే, మళ్ళీ మార్చక్కర్లేదు. ఏమున్నాయి, sports_cars ఉంది, SAS_help, ఇది వచ్చేసి కార్స్.
వేరియబుల్స్ this time E5. కండిషన్ టైప్ ఈక్వల్స్ టు స్పోర్ట్స్. అంతేనా? ఎక్కడ పెట్టుకోండి ఇవి, ఎందుకంటే ఆ కోడ్తో పని లేదు, ఇక్కడ మనం యూజ్ చేసుకోవచ్చు, రిజాల్వ్ చేసుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ రిక్వైర్మెంట్లో న్యూయార్క్ ప్లేయర్స్ అనేది మీ అవుట్పుట్ డేటా సెట్, SAS హెల్ప్ బేస్బాల్ అనేది మీ ఇన్పుట్ డేటా సెట్, వేరియబుల్స్ నేమ్, టీమ్, అండ్ హెడ్, శాలరీ. కండిషన్ టీమ్ ఈక్వల్స్ టు న్యూయార్క్. సో వీటితో ఇంకా పని లేదు, వేరియబుల్స్ ఐడెంటిఫై చేసేస్తారు కనుక. కేర్ఫుల్గా వినండి. సో మీరైతే ఐడెంటిఫై చేసేసారు ఏవైతే రెగ్యులర్గా చేంజ్ అవుతున్నాయి కోడ్లో, మ్యాక్రో వేరియబుల్తో రీప్లేస్ కూడా చేసేసారు. బట్ వీటిని రిజాల్వ్ చేయాలి అనుకుంటే కనుక, ఓకే, సో మ్యాక్రో వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక ఎప్పుడు కూడా స్టార్టింగ్ విత్ యాంపర్సండ్ ఎండింగ్ విత్ డాట్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. అప్పుడే మీరు డిఫరెన్షియేట్ చేయగలరు. ఓకే, యాంపర్సండ్ ఎండ్ అంటే ఇది మ్యాక్రో వేరియబుల్ అని, దీని వాల్యూ ఏంటి వాళ్ళు డిఫైన్ చేశారన్నప్పుడు SAS తెచ్చేస్తుంది. ఓకే, సో మ్యాక్రో వేరియబుల్స్ మీరు రిజాల్వ్ చేయాలంటే యాంపర్సెంట్ స్టార్టింగ్ పొజిషన్ యాంపర్సెంట్ ఇవ్వాలి, ఎండ్ లో డాట్ ఇవ్వాలి. డాట్ మ్యాండేటరీ కాదు, డాట్ లేకపోయినా వర్కౌట్ అవుతుంది, బట్ డాట్ అనేది యూజ్ చేయడం గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అండి. సో సమ్ టైమ్స్ డాట్ లేకపోతే వర్కౌట్ అవ్వదు కూడా, అలాంటి కేసెస్ నేను చూపిస్తాను కూడా మీకు. సో డాట్ అయితే యూజ్ చేయండి, ఎవ్రీ టైం డాట్ యూజ్ చేయండి. సో మీరు డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉండేదానికి వర్కౌట్ అవుతుంది, ఇది కూడా రిజల్ట్ చేస్తుంది. మనం ఏదైతే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తామో, ఇంకా క్రియేట్ చేయలేదు, జస్ట్ చేంజ్ చేసామంతే. మ్యాక్రో వేరియబుల్స్ ఇంకా ఎలా క్రియేట్ చేయాలని చెప్తాను. జస్ట్ మ్యాక్రో వేరియబుల్స్ ఐడెంటిఫై చేసాము, రీప్లేస్ చేసాము. ఈ అవుట్పుట్ డిఎస్ అంటే ఏంటనేది మనం ఇంకా డిఫైన్ చేయలేదు. ఓకే, సో మనకి ఇంకా ఇలా ఉండేదానికి డిఫరెన్సియేషన్ ఉంది కదండి, డిఫరెన్స్ ఉంది కదా. సో డాట్ అనేది యూజ్ చేయండి. ఓకే, అవుట్పుట్ డిఎస్ ఇది కూడా సేమ్, కూడా ఇక్కడ కూడా ఇన్పుట్ లైబ్రరీ అన్ని మ్యాక్రో వేరియబుల్స్ కి యాంపర్సెంట్ ఫస్ట్, డాట్ నెక్స్ట్, యాంపర్సెంట్ డాట్ యాంపర్సెంట్. సో ఫిఫ్త్ స్టెప్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇప్పుడు. ఓకే, సో అవుట్పుట్ డిఎస్ అంటే ఫస్ట్ సినారియోలో గర్ల్స్, నెక్స్ట్ సినారియో స్పోర్ట్స్ అండర్ స్కోర్ కార్స్, నెక్స్ట్ సినారియో న్యూయార్క్ ప్లేయర్స్. ఇన్పుట్ లైబ్రరీస్, ఇన్పుట్ డేటా సెట్ చేంజ్ అయ్యింది, వేరియబుల్స్ లిస్ట్ చేంజ్ అయ్యాయి, కండిషన్ చేంజ్ అయింది, వేరియబుల్ లిస్ట్ చేంజ్ అయింది, కండిషన్ కూడా చేంజ్, బట్ నో ప్రాబ్లం. సో దిస్ ఈజ్ మై ఎఫెక్టివ్ కోడ్. ఈ కోడ్ ఒకటి సరిపోతుంది అన్నింటికి, రైట్? సో ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, నేను చూపిస్తాను. బట్ ఏం జరిగిందని మీకు అర్థమైంది కదా ఈ సినారియోలో. ఇప్పుడు ఏం చేసాం ఫిఫ్త్ స్టెప్ లో ఏదైతే రెగ్యులర్ గా చేంజ్ అయ్యే వాల్యూస్ ఉన్నాయో వాటిని రీప్లేస్ చేసి వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఆ వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేసాం. ఇంకా క్రియేట్ అయితే చేయలేదు. క్రియేట్ చేయడానికి ఇది కాదు మెథడ్, ఇంకా మనం క్రియేట్ చేయలేదు. సో ఏదైతే వాల్యూస్ అనేవి అగైన్ అండ్ అగైన్ మనం చేంజ్ చేయాల్సి వస్తుందో ఆ కాన్స్టెంట్ ని ఐడెంటిఫై చేసి వాటితో వేరియబుల్స్ క్రియేట్ చేసాము. ఆ వేరియబుల్స్ ని రీప్లేస్ చేసాము ఇక్కడ. ఓకే, సో అర్థమైంది అయిందా అనుకుంటున్నాను. లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైం ఏం చేసామనేది. ఈ సినారియోలో ఫస్ట్ ఇలా ఉండే కదండి వాల్యూస్, ఇలా ఉండే వాల్యూస్. నెక్స్ట్ టైం వచ్చేసి మనకి రిక్వైర్మెంట్ మారింది, 7 and 3 ఆర్ సంథింగ్. నెక్స్ట్ టైం రిక్వైర్మెంట్ 8 and 2 ఆర్ సంథింగ్ వచ్చింది. సో 8 and 5. సో ఎవ్రీ టైం మనకి వాల్యూస్ చేంజ్ అవుతున్నాయి అని చెప్పి ఏం చేసాం మనం, వీటిని ఎక్స్ అండ్ వై అని చెప్పి 2 వేరియబుల్స్ తో రీప్లేస్ చేసాము. ఆ వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేసాం. ఎక్స్ అంటే ఏంటి, 5 అని, ఎక్స్ అంటే 5 అని, వై అంటే 4 అని డిఫైన్ చేసాం ఫస్ట్. సేమ్ అదే చేసామండి. ఓకే, మీ బేస్ SAS కోడ్ ని కాస్త ఏదైతే వాల్యూస్ అనే రెగ్యులర్ చేంజ్ అవుతున్నాయి వాటిని మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేసాం. ఇది మ్యాథమెటికల్ ఎగ్జాంపుల్ కనుక సింపుల్ గా ఎక్స్ అండ్ వై అని చెప్పి అన్నాము. అది వచ్చేసి సో మ్యాక్రో ప్రోగ్రామింగ్ కనుక సో మీరు మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేయాలి. సో మ్యాక్రో వేరియబుల్స్ ఆల్వేస్ రిఫరెన్స్ యాజ్ స్టార్టింగ్ విత్ యాంపర్సెంట్ ఎండింగ్ విత్ డాట్. డాట్ అనేది లేకపోయినా కానీ వర్కౌట్ అవుతుందండి, డాట్ మ్యాండేటరీ కాదు. బట్ డాట్ ఆల్వేస్ యూజ్ చేయడం గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్. యూజ్ చేయండి యాజ్ అ బిగినర్, అది మంచి హ్యాబిట్. ఓకే, సో ఫిఫ్త్ స్టెప్ అయిపోయిందండి. ఏదైతే వాల్యూస్ అనేవి రెగ్యులర్ గా చేంజ్ అవుతాయో నా కోడ్ లో ఆ వాల్యూస్ ని ఐడెంటిఫై చేశాను, బట్ మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేశాను. సో నెక్స్ట్ 6th పాయింట్,
సిక్స్త్ స్టెప్ మ్యాక్రో వేరియబుల్తో రీప్లేస్ చేశారు, ఓకే ఫైన్, బట్ వాటికి వాల్యూస్ డిఫైన్ చేయాలి కదా. సో డిఫైన్ చేసేదానికి యాక్చువల్గా మనకి 5 మెథడ్స్ ఉన్నాయండి. 5 మెథడ్స్ టు డూ దిస్. ఏ మెథడ్ సూట్ అవుతుందో ఆ మెథడ్ యూజ్ చేయండి. ఓకే, సో 5 మెథడ్స్ అన్ని సార్లు మనకి యూజ్ చేయడానికి కుదరదాన్ని. సో బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ మనం మెథడ్ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అది మీకు నేను వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఎలాంటి కేసెస్లో ఎలాంటి మెథడ్ సూట్ అవుతుంది అనే దానికి నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, మీకు అర్థమవుతుంది. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ చూసిన తర్వాత ఓకే ఇలాంటి కేసెస్లో ఈ మెథడ్ పైన డిపెండ్ అవ్వాలనే విషయం మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడైతే మనకి 5 మెథడ్స్ ఉంటాయండి మ్యాక్రో వేరియబుల్స్ డిఫైన్ చేసేదానికి. డిఫైన్ అంటే మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి. సో ఏదో ఒక మెథడ్ ఇప్పుడైతే యూజ్ చేయండి. యాజ్ ఇంట్రొడక్షన్ ఒక మెథడ్, సింపుల్ మెథడ్ నేను తీసుకుంటాను, %let మెథడ్. %let మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ డిఫైన్ చేయాలి. డిఫైన్ చేయడం అంటే ఏం లేదండి, సింపుల్. ఉన్నాయి కదా, ఇవే కదా మీ మ్యాక్రో వేరియబుల్స్. ఫస్ట్ సినారియోకి వచ్చేసి ఇది మీ వేరియబుల్, ఇది మీ వాల్యూ అనుకుంటే జస్ట్ ఇక్కడ %let ఇవ్వండి సరిపోతుంది. %let అంతే. సో %let యూజ్ చేసి మనం వేరియబుల్స్ ని డిఫైన్ చేయొచ్చు, మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ అయితే ఏవేవైతే మారుతున్నాయి అన్ని వాటిని మనం రీప్లేస్ చేసేసాము, వేరియబుల్స్ అసైన్ చేసాము. వేరియబుల్ మాత్రమే అసైన్ చేసాము, ఇంకా వాల్యూస్ డిఫైన్ చేయలేదు. అవుట్పుట్ డేటా సెట్ అంటే ఏంటి, రిజాల్వ్ అవ్వాలనేది మనం ఇంకా అసైన్ చేయలేదు, ఇక్కడే అసైన్ చేస్తున్నాం. ఓకే, సో 6th స్టెప్ లో మనం మ్యాక్రో వేరియబుల్స్ ని డిఫైన్ చేస్తున్నాం. డిఫైన్ చేయడం అంటే అవుట్పుట్ డేటా సెట్ అంటే గర్ల్స్ రిజాల్వ్ అవ్వాలి, ఇన్పుట్ లైబ్రరీ అంటే సెల్ఫ్ రిజర్వ్ అవ్వాలి, ఇన్పుట్ డేటా సెట్ క్లాస్, వేరియబుల్ లిస్ట్, నేమ్ వేరియబుల్, సెక్స్ వేరియబుల్, ఏజ్ వేరియబుల్ రిజర్వ్ అవ్వాలి, కండిషన్ నాకు సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్ రిజర్వ్ అవ్వాలి. ఓకే, సో ఒకే %let లో అన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయలేమండి. ఒక %let లో ఒక్క మ్యాక్రో వేరియబుల్ మాత్రమే క్రియేట్ చేయగలం. ఇక్కడ 5 మ్యాక్రో వేరియబుల్స్ ఉన్నాయి కదా, 5 times 5% మెథడ్ యూజ్ చేస్తాం. జస్ట్ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకేం అవుట్పుట్ ఏం రాదండి, జస్ట్ మనం ఈ వేరియబుల్ వాల్యూస్ ని సేవ్ చేసామని చెప్పి. సో వాల్యూస్ డిఫైన్ చేసామండి. వాల్యూస్ డిఫైన్ చేయడం అంటే వేరియబుల్స్ క్రియేట్ చేసామని, అంటే అవుట్పుట్ డేటా సెట్ అనే వేరియబుల్ కి వాల్యూ గర్ల్స్ అనేది మనకి సేవ్ చేసాం బ్యాక్ ఎండ్ లో. సో బ్యాక్ ఎండ్ మ్యాక్రోస్ కోసం ఒక మెమరీ ఉంటుందండి, ఒక బ్లాక్ ఉంటుంది. సో అందులో మన వేరియబుల్స్ స్టోర్ అవుతాయి విత్ వాల్యూస్. సో గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అని, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ అని, సో ఇలా ఓపెన్ కోడ్ లో డైరెక్ట్ గా మీరు %let ఇచ్చి క్రియేట్ చేసే గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అని, వీటిని ఎక్కడన్నా రిజర్వ్ చేసుకోవచ్చు మీరు కంప్లీట్ సైన్స్ ప్రోగ్రామింగ్ లో. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్ గా. సో వీటిని ఎక్కడన్నా కానీ రిజర్వ్ చేసుకోవచ్చు, అంటే ఒక మ్యాక్రోలోనే కాదు, అవుట్ సైడ్ మ్యాక్రో, ఇన్సైడ్ ద మ్యాక్రో, డేటా స్టెప్, ప్రాక్ స్టెప్, విత్ ఇన్ ద మ్యాక్రో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది మీకు నేను చూపిస్తాను. ఓకే, జస్ట్ ఈ వేరియబుల్ వాల్యూ ఇదని మనం SAS కి అసైన్ చేసాము, సేవ్ చేసాము బ్యాక్ ఎండ్ లో. ఓకే, జస్ట్ సేవ్ చేసాము. ఈ సబ్మిట్ చేయడం అంటే జస్ట్ మ్యాక్రో వేరియబుల్ సేవ్ చేసాము, అవి మన అవసరమైనప్పుడు వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ అయిందో లేదో, మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలనుకుంటే %put యూజ్ చేయండి. %put $OUTDS డాట్. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో క్రియేట్ చేసినప్పుడు మాత్రం జస్ట్ నేమ్స్ ఇస్తే చాలు. వాటిని రిజాల్వ్ చేయాలంటే కనుక మీరు $డాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది, అది ఆల్రెడీ నేను చెప్పాను. ఓకే, సో జస్ట్ చెక్ చేయండి. సబ్మిట్ చేస్తే మీకు లాగ్ విండోలో డిస్ప్లే చేస్తుంది గర్ల్స్. ఓకే, ఇంకా ఈజీగా ఐడెంటిఫై చేసుకునే దానికి సమ్ టెక్స్ట్ అసైన్ చేసుకోండి. ఈ టెక్స్ట్ అనేది నాట్ మ్యాండేటరీ, కంప్లీట్లీ ఫర్ యూజర్ అండర్స్టాండ్. మీకు లాగ్ విండోలో డీటెయిల్ గా డిస్ప్లే చేయాలి మీ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ ఎవ్రీ టైం మీరు క్రియేట్ చేసిన ఎవ్రీ టైం అంటే ఏదైనా ఇక్కడ అసైన్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ డిఎస్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈజ్. ఓకే, ఏదైనా అసైన్ చేసుకోవచ్చు. ఇది నాట్ మ్యాండేటరీ, ఓన్లీ లాగ్ విండోలో ఈజీగా ఐడెంటిఫై చేసుకునే దానికి. ఇలా యూ కెన్ సీ.
సో పర్సెంట్లో ఎట్లాగా ఒక మ్యాక్రో వేరియబుల్ కాదు, మీరు అన్ని మ్యాక్రో వేరియబుల్స్ కావాలంటే చెక్ చేసుకోవచ్చు అండి, లేదా ఇండివిజువల్గా కావాలన్నా చెక్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇది ఒక మ్యాక్రో వేరియబుల్ కదా. నెక్స్ట్ ఇన్పుట్ లైబ్రరీ, ఇన్పుట్ డేటా సెట్, వేరియబుల్ లిస్ట్, కండిషన్, యాంపర్సండ్ అండ్ డాట్ ఇదైతే మ్యాండేటరీ. రిజాల్వ్ చేయాలనుకుంటున్నాం కనుక క్రియేట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం మ్యాక్రో వేరియబుల్స్కి యాంపర్సండ్ అండ్ అసైన్ చేయక్కర్లేదు. వాటిని యూజ్ చేసుకోవాలంటే కనుక అసైన్ చేసుకోండి, అసైన్ చేయాల్సి. సబ్మిట్ చేయండి, మీకు 5 వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. గర్ల్స్, సెల్ఫ్, క్లాస్, నేమ్, సెక్స్, ఏజ్, ఇలా. సో వేరియబుల్ మధ్యలో ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ అసైన్ చేశారనుకోండి, ఇలా మీకు గ్యాప్ కూడా వస్తుంది అక్కడ అవుట్పుట్లో. చెప్పాను కదా, ఇదంతా జస్ట్ మీకు లాగిన్లో డిస్ప్లే అవ్వడానికి మాత్రమే. ఏదైనా స్పెషల్ క్యారెక్టర్స్ కానీ ఏదైనా టెక్స్ట్ కానీ పుట్లో మీ ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. గర్ల్స్, సెల్ఫ్, క్లాస్, ఇదొక మ్యాక్రో వేరియబుల్, ఇదొక మ్యాక్రో వేరియబుల్, ఇదొక మ్యాక్రో వేరియబుల్, ఇదొక మ్యాక్రో వేరియబుల్ వాల్యూ. ఓకే, ఇండివిజువల్గా కావాలంటే ఇలా చెక్ చేసుకోవచ్చు, లేదు నేను అన్ని కలిపి ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చెక్ చేసుకోవాలంటే కనుక %put యాంపర్సండ్ అసైన్ చేయండి, స్టార్టింగ్లో ఎండింగ్లో డాట్ అసైన్ చేయండి, సెమీకోలన్ కూడా యూజ్ చేయాలి, అండ్ సబ్మిట్. ఓకే, మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూస్ అయితే డిఫైన్ చేసేసాను. ఏవైతే రెగ్యులర్గా నాకు చేంజ్ అవుతున్నాయో ఆ కాన్స్టెంట్ ఐడెంటిఫై చేశాను, వాటితో వేరియబుల్స్ క్రియేట్ చేశాను, ఆ వేరియబుల్స్ కూడా డిఫైన్ చేసేసాను. ఫైన్. సో డిఫైన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్, enclose your code within a macro. 7th స్టెప్ అండి, ఇది కదా మీ కోడ్. దీన్ని మ్యాక్రోలో ఎన్క్లోజ్ చేయాలి. ఎందుకు మ్యాక్రోలో ఎన్క్లోజ్ చేయాలంటే ఆల్రెడీ చెప్పాను కదా, సో ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందో ఆ ప్రోగ్రామ్ని మనం ఆటోమేట్ చేయాలంటే ఆ ప్రోగ్రామ్ని ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి, ఒక మ్యాక్రోలో సేవ్ చేసుకోవాలి. సో మ్యాక్రోలో సేవ్ చేసుకుంటే ఎవ్రీ టైం మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన అవసరం ఉన్నది. జస్ట్ ఆ మ్యాక్రో డెఫినేషన్ ఏదైతే మ్యాక్రో నేమ్ అసైన్ చేస్తామో, కంప్లీట్గా ఈ కోడ్ అంతటి కలిపి ఒక మ్యాక్రో నేమ్ అసైన్ చేస్తాం, నేమ్ విత్ మీ మ్యాక్రో వేరియబుల్స్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. సో ఎవ్రీ టైం మన మ్యాక్రో వేరియబుల్స్ ఇక్కడ చేంజ్ అవుతున్నాయి, ఆ వాల్యూస్ ఎగ్జిక్యూట్ చేసి మీరు జస్ట్ మ్యాక్రో డెఫినేషన్ కాల్ చేస్తే సరిపోతుందండి ఎవ్రీ టైం. ఓకే, సో రీయూజబుల్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలి, ఇదంతా ఒక దగ్గర సేవ్ చేసుకోవాలి, ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేసుకోవాలి, నా రిక్వైర్మెంట్. సో దిస్ టైం ఇక్కడైతే యాక్చువల్గా మనం చాలా సింపుల్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. సో కమింగ్ క్లాసెస్ ఏవైతే ఉంటాయో అన్నింటిలో కొంచెం అడ్వాన్స్ వెళ్తామండి. యాజ్ ఎ ఇంట్రొడక్షన్ క్లాస్ నేను వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ ఒక్క డేటా స్టెప్ తీసుకున్నాను. ఓకే, సో కమింగ్ క్లాసెస్లో మనకు ఒక స్టెప్ అయితే ఉండదు, సో 5 to 6 స్టెప్స్ అయితే ఉంటాయండి. ఓకే, సో జస్ట్ ఇంట్రొడక్షన్, సో మ్యాక్రో ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అర్థమైతే ఆ తర్వాత ఎన్ని స్టెప్ యూజ్ చేసినా పర్వాలేదండి. సో నేను ఎందుకని వెరీ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మీరు ఈ కోడ్ని మీరు మ్యాక్రోలో సేవ్ చేయాలంటే స్టార్టింగ్ విత్ %macro ఎండింగ్ విత్ %mint మ్యాక్రో ఎండ్ అని. సో మ్యాక్రో అని చెప్పి దీనికి ఒక నేమ్ కూడా అసైన్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఆ నేమ్లోనే ఇదంతా సేవ్ అవుతుంది. సో నా నేమ్ వచ్చేసి మ్యాక్రో నేమ్ వచ్చేసి డేటా ఎక్స్ట్రాక్ట్. ఈ మ్యాక్రో డెఫినేషన్ నేమ్ మీరు ఎండ్లో కూడా ఇచ్చుకుంటే మంచిది. సో ఎందుకంటే ఇక్కడ ఓకే సింపుల్గా ఒక 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఇన్ కేస్ ఒక 100 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడో నేమ్ ఉంటుంది స్టార్టింగ్ మ్యాక్రో నేమ్, సో ఎండింగ్ వచ్చేసి ఎంఈ ఎండ్ అనే ఉంటుంది. ఇది ఏ మ్యాక్రో ఎండ్ ఆ నేమ్ తెలియాల్సి ఉంటుంది కదా, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో డేటా ఏదైతే మీరు మ్యాక్రో డెఫినేషన్ నేమ్ స్టార్టింగ్లో ఇస్తారో ఎండ్లో కూడా ఇవ్వండి. సో డాట్ ఎలాగ నాట్ మ్యాండేటరీయో అయినా స్టిల్ డాట్ యూజ్ చేయడం మంచిదని చెప్పాను. సో ఏదైతే మ్యాక్రో డెఫినేషన్ నేమ్ స్టార్టింగ్లో ఇచ్చారో అది ఎండింగ్లో కూడా యూజ్ చేయండి. ఓకే, సో ఇది అన్నిటికీ కలిపి మనం మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేసామండి. మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేయడం అంటే ఏంటండి, స్టార్టింగ్ విత్ %macro ఎండింగ్ విత్ %mend అంతే. సో రెండింటి దగ్గర మీ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ అసైన్ చేయండి, మ్యాక్రో డెఫినేషన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు ఇక్కడ మీరు. సో అర్థమైందని అనుకుంటున్నానండి. సో 5th స్టెప్ నుంచి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. 5th స్టెప్లో ఏం చేసామండి, ఈ కోడ్లో రెగ్యులర్గా ఏదైతే చేంజ్ అయితే ఉన్నాయో ఆ వాల్యూస్ని ఐడెంటిఫై చేసి రీప్లేస్ దమ్ విత్ మ్యాక్రో వేరియబుల్స్తో రీప్లేస్ చేయాలని చెప్పాం.
సో ఏదైతే రెగ్యులర్గా చేంజ్ అవుతున్నాయో వాటిని ఐడెంటిఫై చేసాము, వాటిని మ్యాక్రో వేరియబుల్స్తో రీప్లేస్ చేసేసాము. అవుట్పుట్ డేటా సెట్ చేంజ్ అవుతుంది ఎవ్రీ టైం. సో ఫస్ట్ టైం వచ్చేసి గర్ల్స్, నెక్స్ట్ టైం వచ్చేసి స్పోర్ట్స్ అండర్ స్కోర్ కాల్స్, నెక్స్ట్ టైం న్యూయర్ ప్లేయర్స్. సో ఇన్పుట్ లైబ్రరీ చేంజ్ అవుతుంది. ఓకే, ఇన్పుట్ లైబ్రరీ ఒకటే, బట్ దిస్ టైం ఓకే SAS సెల్ఫ్, నెక్స్ట్ టైం మేబీ ఇంకేదైనా లైబ్రరీ అయితే ఓకే. సో లైబ్రరీని కూడా మనం చేంజ్ చేసుకోవాలి. ఇన్పుట్ డేటా సెట్ చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం కాల్స్, నెక్స్ట్ టైం బేస్బాల్, నెక్స్ట్ టైం క్లాస్. వేరియబుల్ లిస్ట్ చేంజ్ అవుతుంది అండ్ కండిషన్ చేంజ్ అవుతుంది. ఈ వాల్యూస్ అనేవి నాకు రెగ్యులర్గా చేంజ్ అవుతున్నాయి. వాటిని రీప్లేస్ చేసేసాను మ్యాక్రో వేరియబుల్స్తో. జస్ట్ మ్యాక్రో వేరియబుల్స్తో రీప్లేస్ మాత్రమే చేశాను. ఇంకా వీటికి వాల్యూస్ నేను డిఫైన్ చేయలేదు ఫిఫ్త్ స్టెప్లో. ఓకే, వీఆర్ నాట్ డన్ ఎట్. ఓకే, జస్ట్ ఐడెంటిఫై చేసాము, రీప్లేస్ చేసాము. ఎక్స్ అని వై అని ఎలాగైతే రీప్లేస్ చేసామో, జస్ట్ ఇక్కడ అవుట్పుట్ డేటా సెట్ ఇన్పుట్ లైబ్రరీ అని మనం మ్యాక్రో వేరియబుల్తో డిఫైన్ చేస్తాం. మ్యాక్రో వేరియబుల్స్ మనం ఎప్పుడు కూడా రీప్లేస్ చేసిన తర్వాత వాటిని యాంపర్సెంట్ అండ్ డాట్తో, మ్యాక్రో వేరియబుల్స్ మీరు రిజాల్వ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఎప్పుడు కూడా యాంపర్సెంట్ స్టార్టింగ్లో, డాట్ ఎండింగ్లో అసైన్ చేయండి. ఓకే, ఫిఫ్త్ స్టెప్లో జస్ట్ రెగ్యులర్గా చేంజ్ అయ్యే వాల్యూస్ని ఐడెంటిఫై చేసి వాటిని మ్యాక్రో వేరియబుల్స్తో రీప్లేస్ చేశాను. ఓకే, సో సిక్స్త్ స్టెప్లో ఏవైతే మ్యాక్రో వేరియబుల్స్ అక్కడ నేను రీప్లేస్ చేశానో వాటికి వాల్యూస్ అసైన్ చేసి డిఫైన్ చేసుకున్నాను %let యూజ్ చేసి. %let ఒక్కటే కాదండి, మనకి 5 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఏదన్నా మెథడ్ యూజ్ చేసి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జాంపుల్ అయితే మాత్రం నేను %let మెథడ్ అనేది యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ సేవ్ చేశాను. సో %let యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందండి, ఇవన్నీ మనకి బ్యాక్ ఎండ్లో స్టోర్ అవుతాయి. అవుట్పుట్ డిఎస్ అంటే మనకి గర్ల్స్ అని, ఇన్పుట్ లైబ్రరీ అంటే SAS హెల్ప్ అని రిజాల్వ్ అవుతాయి మనకి. ఎప్పుడైనా మ్యాక్రో వేరియబుల్స్ మీరు యూజ్ చేసుకుంటే రిజాల్వ్ చేయడానికి. ఇంకా మనం యూజ్ చేయలేదు, జస్ట్ క్రియేట్ చేసాము అంతే. ఇక్కడైతే యూజ్ చేసామండి, చూడండి %put లో యూజ్ చేసాం. జస్ట్ కాల్ చేసాము ఏం డిస్ప్లే చేస్తుంది అని చెప్పి. అవుట్పుట్ డిఎస్ అంటే గర్ల్స్ అని ఉంది, ఎందుకంటే ఫస్ట్ మనం గర్ల్స్ అనే కదా క్రియేట్ చేసాము. ఇంకా మీరు మార్చారనుకోండి, ఇంకొక నేమ్ ఇచ్చారనుకోండి, అదే డిస్ప్లే చేస్తుంది. ఓకే, సో ఓవర్ రైట్ అయిపోతుంది న్యూ వాల్యూస్తో. ఇక్కడ కూడా చెక్ చేసాం మనం ఎలా రిజల్వ్ అవుతుంది అనేది. సో సిక్స్త్ స్టెప్లో ఆ మ్యాక్రో వేరియబుల్స్ డిఫైన్ చేసాం. ఫస్ట్ రీప్లేస్ చేసాము, ఏదైతే రీప్లేస్ చేసామో ఆ వేరియబుల్స్ క్రియేట్ చేసాము. ఇక్కడ క్రియేట్ చేసిన తర్వాత మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేసాము ఆ కోడ్ని. ఇంకా మనం కోడ్ని సబ్మిట్ చేయలేదండి. నెక్స్ట్ ఎయిత్ స్టెప్లో రన్ యువర్ మ్యాక్రో. రన్ యువర్ మ్యాక్రో అంటే మ్యాక్రో డెఫినేషన్ని సబ్మిట్ చేయండి. ఇలా కంప్లీట్ కోడ్ని సో ఎగ్జిక్యూట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ కంప్లీట్ సింటాక్స్ ఏదైతే ఉందో మీ కోడ్ అంతా ఈ మ్యాక్రో డెఫినేషన్, ఈ మ్యాక్రో క్యాటలాగ్లో స్టోర్ అవుతుంది మనకి. ఎలా అయితే యూజర్ డిఫైన్ ఫార్మాట్స్ మనం సబ్మిట్ చేసేటప్పుడు ఆ నేమ్లో సేవ్ అవుతాయో ఫార్మాట్ వాల్యూస్ అన్ని, గుర్తుందా మీకు? ఫార్మాట్ సేవ్ అవుతాయి. అలా ఈ కంప్లీట్ SAS కోడ్ అంతా కలిపి మీకు ఆ మ్యాక్రో క్యాటలాగ్లో సేవ్ అవుతుంది. మీకు ఏం రాదు, ఇప్పుడు జస్ట్ సేవ్ చేసాం అంతే. మ్యాక్రో వేరియబుల్స్ ఫస్ట్ ఎలా చేసామో ఈ మ్యాక్రో డెఫినేషన్ సేవ్ చేసాం. అంటే ఎప్పుడైతే మీరు ఇది మ్యాక్రో డెఫినేషన్ కాల్ చేస్తారో అప్పుడు ఇది రిజాల్వ్ అవుతుంది. జస్ట్ సేవ్ చేసినప్పుడు అయితే సేవ్ అవుతుంది అంతే. ఇప్పుడు 9th స్టెప్లో కాల్ మ్యాక్రో వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో ఎలా కాల్ చేయాలి? సో మ్యాక్రోని కాల్ చేయడానికి జస్ట్ మీకు మ్యాక్రో నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ స్టార్టింగ్లో % ఇవ్వండి. ఓకే, ఎన్ సింబల్ కాదు, మ్యాక్రో డెఫినేషన్, కంప్లీట్ మ్యాక్రో డెఫినేషన్ మనం కాల్ చేస్తున్నాము. మ్యాక్రోని కాల్ చేస్తున్నాం కనుక % ఇవ్వాలి. ఇక్కడ ఎండ్లో సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు అండి, నో ప్రాబ్లం. సెమీకోలన్ ఇవ్వకపోయినా రన్ అవుతుంది, సెమీకోలన్ ఇచ్చినా రన్ అవుతుంది. సెమీకోలన్ నాట్ మ్యాండేటరీ. ఇది కూడా 3 పాయింట్స్ చెప్పాను మీకు, నాట్ మ్యాండేటరీ బట్ యూజ్ చేయడం బెటర్ అని చెప్పి. ఏంటండి, సో మీరు ఎక్కడైనా ఇంటర్నెట్లో కానీ ఇంకెక్కడైనా యూట్యూబ్ ట్యూటోరియల్స్లో కానీ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏంటి ఇక్కడ లేవు కానీ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు, వర్కౌట్ అవుతుందని చెప్పి. ఓకే, సో % నాట్ మ్యాండేటరీ మీ మ్యాక్రో డెఫినేషన్ కాల్ చేసేటప్పుడు. సో డాట్ కోడ్ నాట్ మ్యాండేటరీ మ్యాక్రో వేరియబుల్స్, బట్ ఏవైతే నాట్ మ్యాండేటరీ కానీ అవన్నీ మీరు డాట్ మ్యాండేటరీ. ఓకే, అండ్ మ్యాక్రో ఎండ్లో మీ మ్యాక్రో నేమ్ అసైన్ చేయడం కూడా అవసరం లేదు, బట్ అది గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్, మీరు యూజ్ చేయండి, విడిచిపెట్టకండి. ఓకే, సో ఇలా కాల్ చేస్తే కనుక మీకు ఏం జరుగుతుందంటే, ఓకే నేనైతే సెమీకోలన్ యూజ్ చేస్తున్నాను. ఇలా కాల్ చేస్తే మీకు అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. సీ హియర్, డన్, అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ అయింది. యూ కెన్ సీ
There were 9 observations reading from data set to SAS class where sex equals to female. Data set work.girls has 9 observations and 3 variables. సక్సెస్ఫుల్ డేటా సెట్ అయితే క్రియేట్ అయింది, నో ప్రాబ్లం. సో మ్యాక్రో వేరియబుల్స్ ఎలా రిజర్వ్ అవుతాయంటే బ్యాక్ ఎండ్లో సేమ్ ఏదైతే మీ బేస్ కోడ్ ఉంటుందో అలానే రిజర్వ్ అవుతాయి. సో డేటా అంటే ఏంటి, అవుట్పుట్ డిఎస్ అంటే ఏంటి, ఆల్రెడీ మీరు క్రియేట్ చేసి పెట్టారు కదా ఇక్కడ. అవుట్పుట్ డిఎస్ ఎలా రిజర్వ్ అవుతుంది, గర్ల్స్ కింద రిజర్వ్ అవుతుంది ఈ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్ ఎలా రిజర్వ్ అవుతుంది, సెట్ సాస్ హెల్ప్ డాట్ క్లాస్ అని రిజర్వ్ అవుతుంది. ఇన్పుట్ లైబ్రరీ సాస్ హెల్ప్ ఇచ్చారు, ఇన్పుట్ డిఎస్ క్లాస్ అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడికి వచ్చేసరికి కండిషన్ ఏంటి, సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్ అని రిజర్వ్ అవుతుంది, వేర్ సెక్స్ ఈక్వల్స్ టు ఫీమేల్. సో వేరియబుల్ లిస్ట్ ఏం రిజర్వ్ అవుతుందండి, ఇక్కడ కీప్ ఈక్వల్స్ టు. ఓకే, సో అదే జరుగుతుందండి. సో డేటా దగ్గర గర్ల్స్ రిజర్వ్ అవుతుంది, సెట్ పక్కన ఇన్పుట్ లైబ్రరీ సాస్ హెల్ప్ అని, ఇన్పుట్ డేటా సెట్ క్లాస్ అని. సో వేరియబుల్ లిస్ట్ ఏంటి, నేమ్ వేరియబుల్, సెక్స్ వేరియబుల్, ఏదైతే మీరు అసైన్ చేశారో మ్యాక్రో వేరియబుల్లో యాజ్ ఇట్ ఈస్ అదే వాల్యూస్ రిజర్వ్ అయిపోతాయండి. ఓకే, మ్యాక్రో వేరియబుల్స్ లో ఎలాంటి వాల్యూస్ అసైన్ చేయొచ్చు, మ్యాక్రో ఎలా స్టోర్ చేసుకుంటుంది వేరియబుల్స్ ని, మ్యాక్రో వేరియబుల్స్ ఎలాంటి టైప్ డేటా స్టోర్ చేసుకుంటే అన్నీ మీకు స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏ వాల్యూస్ అన్న హ్యాపీగా సేవ్ చేసుకోవచ్చండి. సో క్యారెక్టర్ వేరియబుల్స్ కొటేషన్స్ అని, న్యూమరిక్ వేరియబుల్స్ కొటేషన్స్ అక్కర్లేదని, అలాంటి కాన్సెప్ట్ అయితే ఏం లేదండి మ్యాక్రో వేరియబుల్ దగ్గర. 0 to 65,534 క్యారెక్టర్స్ మీరు ఏదైనా కానీ యాజ్ ఇట్ ఈస్ అలా సేవ్ చేసుకోవచ్చు, అలా విత్ కొటేషన్స్ ఉంటే కొటేషన్స్, బ్రాకెట్స్ ఉంటే బ్రాకెట్స్, అలా సేవ్ చేసుకోవచ్చు. అన్నీ ఒకేలా స్టోర్ చేసుకుంటుంది మ్యాక్రో. ఓకే, సో అది మనం స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ అది నేను మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇలా రిజర్వ్ అవుతుందండి డేటా గర్ల్స్ అని, సెట్ సెల్ఫ్ డాట్ క్లాస్ ప్లేస్ అని, పేర్ సెక్స్ ఈక్వల్ టు ఫీమేల్. సో బ్యాక్ అండ్ అలా రిజర్వ్ అయ్యి మనకి అవుట్పుట్ వస్తుంది కాల్ చేసేటప్పుడు ఈ మ్యాక్రో ఈ స్టేట్మెంట్ ని ఎగ్జిక్యూట్ చేస్తుందండి. స్టేట్మెంట్ లో ఉండే వాల్యూస్ రిజర్వ్ అయ్యి మనకి అవుట్పుట్ డేటా సెట్ ఇది వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ఏంటండి మన రిక్వైర్మెంట్, ఇక్కడ స్పోర్ట్స్ కార్ ఇది కదా రిక్వైర్మెంట్. మీరు మళ్ళీ ఇంకేం చేంజ్ చేయాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఈ మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూస్ చేంజ్ చేయండి సరిపోతుంది. నెక్స్ట్ మ్యాక్రో కాల్ చేసే ముందు మ్యాక్రో వేరియబుల్స్ ఏంటి, స్పోర్ట్స్ అండర్ స్కోర్ కార్స్ కదా అవుట్పుట్ డేటా సెట్, ఇన్పుట్ లైబ్రరీ సాస్ హెల్ప్, ఇన్పుట్ డేటా సెట్ కార్స్, వేరియబుల్ లిస్ట్ కండిషన్. ఓకే, అదే కదా చేంజ్ చేయాలి. అదే వేరియబుల్స్ జస్ట్ వాల్యూస్ చేంజ్ అయ్యి, వాల్యూస్ దిస్ టైం ఇవి కనుక సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక మీ మ్యాక్రో కాల్ చేయండి. డన్. మేక్ మోడల్ టైప్ ఆరిజిన్ ఇన్వాయిస్. There were 49 observations reading from the dataset SAS.cars where type equals to sports. The dataset work.source underscore cars has 49 observations and 5 variables. Only types sports cars. 49 cars. Done. Okay. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటి, మ్యాక్రో వేరియబుల్ చేంజ్ చేయండి రిక్వైర్మెంట్ ప్రకారం అంతే. నెక్స్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి న్యూయార్క్ ప్లేస్ కదా, న్యూయార్క్ ప్లేస్ సాస్ హెల్ప్ బేస్బాల్, వేరియబుల్స్ వచ్చేసి నేమ్, టీమ్, ఎన్ హిట్, salary. Condition team equals to New York. Done. మ్యాక్రో వేరియబుల్స్ మస్ట్ సబ్మిట్ చేయండి. మ్యాక్రో వేరియబుల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీ మ్యాక్రో డెఫినేషన్ ని కాల్ చేయండి. మళ్ళీ మీ మ్యాక్రో అయితే సబ్మిట్ చేయాల్సిన పని లేదండి, మ్యాక్రో డెఫినేషన్ కాల్ చేస్తే సరిపోతుంది. సో ఎలా రిజర్వ్ అవుతుంది నెక్స్ట్ టైం, సో అవుట్పుట్ డేటా సెట్ న్యూయార్క్ ప్లేయర్స్ అని, ఇన్పుట్ లైబ్రరీ సాస్ హెల్ప్, ఇన్పుట్ డేటా సెట్ బేస్బాల్, వేరియబుల్ ఇస్ నేమ్, టీమ్, ఎన్ హిట్, salary. Condition team equals to New York. Then you can see only New York team, players, and hits and salary. Then okay, so ఇలా
మ్యాక్రో వేరియబుల్స్ చేంజ్ చేస్తూ మ్యాక్రో కాల్ చేసుకోవడం అండి, అంతే. సో ఏదైతే మీరు కోడ్ జనరేట్ చేశారో బేస్ యాజ్ కోడ్, ఆ కోడ్ లో ఏ వాల్యూస్ రెగ్యులర్ గా మనకు చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందో వాటిని మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ డిఫైన్ చేయడమే మ్యాక్రో ప్రోగ్రామింగ్ అండి. ఓకే, ఏం జరుగుతుంది ఎవ్రీ టైం? సో మ్యాక్రో వేరియబుల్స్ ఫస్ట్ టైం మీరు సబ్మిట్ చేసేటప్పుడు సో గర్ల్స్ అని సాస్ హెల్ప్ అని క్లాస్ అని నేమ్ అని సెక్షన్ ఇచ్చారు, మీ డేటా ఎక్స్ట్రాక్ట్ కాల్ చేశారు ఇక్కడ. నెక్స్ట్ టైం రిక్వైర్మెంట్ చేంజ్ అయింది, నెక్స్ట్ టైం స్పోర్ట్స్ కార్స్ కావాలి విత్ 5 వేరియబుల్స్, స్పోర్ట్స్ టైప్ ఈక్వల్స్ టు స్పోర్ట్స్, కండిషన్, ఇన్పుట్ డేటా సెట్ కావాలి. సో ఆ వాల్యూస్ ఇంకా ఓవర్ రైట్ చేస్తూ న్యూ వేరియబుల్స్ క్రియేట్ చేశాను నేను. న్యూ వేరియబుల్స్ క్రియేట్ చేయడం వల్ల ఏం జరిగింది, డేటా ఎక్స్ట్రాక్ట్ లో మళ్ళీ మీరు మ్యాక్రో కాల్ చేసేటప్పుడు ఇక్కడ డేటా గర్ల్స్ బదులు ఏమొస్తుంది, స్పోర్ట్స్ కార్స్ వస్తుంది ఇక్కడ. సో ఎవ్రీ టైం వాల్యూస్ అనేవి చేంజ్ అవుతుంటాయి, అవుట్పుట్ డేటా సెట్ ని చేంజ్ అవుతుంది, ఇన్పుట్ లైబ్రరీ అండ్ ఇన్పుట్ డేటా సెట్ నేమ్ చేంజ్ అవుతుంది, ఆప్షన్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, వేరియబుల్ లిస్ట్ కూడా మనకి. ఓకే డన్. ఓకే, ఇప్పుడైతే మీరు జస్ట్ సింగిల్ స్టెప్ యూజ్ చేస్తున్నారు, సింపుల్ కండిషనల్లీ ఒక డేటా సెట్ ని క్రియేట్ చేయడం ఎలా అనేది ఈ ప్రోగ్రామింగ్ లో. యూజువల్ గా ఇలాంటివి కాదండి, చాలా ఎక్కువ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తామండి విత్ లాట్ ఆఫ్ స్టెప్స్. సో 9th స్టెప్ అయిపోయింది, కాల్ మ్యాక్రో. సో ఈ మ్యాక్రోని మీరు ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, ఎవ్రీ టైం చెప్తున్నాను కదండి, ఇదైతే సింపుల్ ప్రోగ్రామే. సో యూజువల్ గా హండ్రెడ్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, 100-200 స్టేట్మెంట్స్ ఇలా ఉంటాయి. ఇదన్నింటినీ మళ్ళీ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసే బదులు ఈ కంప్లీట్ డెఫినేషన్ ఒక యూజర్ డిఫైన్ లొకేషన్ లో సేవ్ చేసుకుంటే జస్ట్ మీరు మ్యాక్రో వేరియబుల్ అండ్ నేమ్ ఈ రెండు ఒక్కటే కాల్ చేస్తే సరిపోతుంది, ఆ డెఫినేషన్ అంతా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో 10th పాయింట్, లాస్ట్ పాయింట్, సేవ్ మ్యాక్రో పర్మనెంట్లీ to reuse. Not saying save macro permanently to reuse. సో ఎలా సేవ్ చేసుకుంటాం మ్యాక్రో? ఓకే, సో సింపుల్ మెథడ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఒక లైబ్రరీ క్రియేట్ చేసుకోండి, లిబ్ నేమ్ మై మ్యాక్రో. సో ఈ లొకేషన్ లో నేను మ్యాక్రో సేవ్ చేసుకుంటానండి. సబ్మిట్. నౌ సో ఆ లొకేషన్ అసైన్ చేయడం కోసం మీరు ఆప్షన్స్ అండ్ స్టోర్ SAS and store underscore macro, ఈ మ్యాక్రో. సో నా మ్యాక్రో వచ్చేసి ఈ లైబ్రరీలో సేవ్ చేయాలని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే యూజ్ చేసాం ఇక్కడ. సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేశాక ఏంటి మీ మ్యాక్రో ఎక్కడ ఉంది, ఇది కదా. ఈ మ్యాక్రో మీకు సేవ్ అవ్వాలంటే క్రియేట్ చేసేటప్పుడే ఆ నేమ్ పక్కనే స్లాష్ ఇచ్చి స్టోర్ అని అసైన్ చేయండి. డన్, అంతే, ఇంకా స్టోర్ అయిపోతుంది. నౌ యూ కెన్ సీ, ఓపెన్ యువర్ లొకేషన్, యూ కెన్ SAS మ్యాక్రో ఫోల్డర్ ఇప్పుడే క్రియేట్ అయింది. సో మీకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్లోజ్ చేస్తున్నాను ఆఫ్టర్ ఫ్యూ డేస్. ఓకే, సో నాకు ఆ మ్యాక్రో యూజ్ చేయాలని ఉంది ఫర్ ఎనీదర్ రిక్వైర్మెంట్. జస్ట్ కోడ్ ఓపెన్ చేస్తాను నేను. కోడ్ ఓపెన్ చేసి ఇదంతా మళ్ళీ కాల్ చేసిన పని లేదండి, జస్ట్ ఈ రెండు ఎగ్జిక్యూట్ చేయండి. ఫస్ట్ రెండు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఎగ్జిక్యూట్ చేసి మీ వేరియబుల్స్ ఏంటి, ఎలా రిజర్వ్ చేయాలనుకుంటున్నారు, దిస్ టైం రిక్వైర్మెంట్ ఏంటి, వేరియబుల్స్ అసైన్ చేయండి. సో అవుట్పుట్ డేటా సెట్ వచ్చేసి బాయ్స్. మ్యాక్రో డెఫినేషన్ అయితే ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేదు, అవసరం లేదు కూడా. శాంసల్ క్లాస్ నేమ్ ఏజ్ సెక్స్ హైట్ 4 వేరియబుల్స్ కావాలి, సెక్స్ ఈక్వల్స్ టు m. సబ్మిట్ చేయండి. మీ మ్యాక్రో ఏంటి, డేటా ఎక్స్ట్రాక్ట్ కదా, డేటా ఎక్స్ట్రాక్ట్ జస్ట్ కాల్ చేయండి. ఓకే, నేను SAS టూల్ రీఓపెన్ చేసిన తర్వాత 2 స్టేట్మెంట్స్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేశాను.
అంటే ఈ లైబ్రరీలో ఉండే మ్యాక్రో నాకు కావాలని చెప్పి సో దానికి సంబంధించి మ్యాక్రో వేరియబుల్స్ అప్డేట్ చేశాను లేటెస్ట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మ్యాక్రో వేరియబుల్స్ అప్డేట్ చేసి నేను మ్యాక్రోని కాల్ చేస్తాను see here only boys data with boys data set done సో వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత అంటిల్ క్లోజ్ ద సెషన్ మీరు అదే మ్యాక్రో మీరు ఎన్నిసార్లు కావాలన్నా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ఓకే సో దిస్ ఈస్ అబౌట్ ఇంట్రడక్షన్ అండి లెట్ మీ రిపీట్ వన్ మోర్ టైమ్ వాట్ వీ డిస్కస్డ్ సో 10 స్టెప్స్ యూజువల్గా యూజ్ చేస్తాం సో మ్యాక్రో ప్రోగ్రామింగ్ ఇంట్రడక్షన్ అండి ఒక మ్యాక్రో క్రియేట్ చేయాలంటే యూజువల్గా ఎన్ని స్టెప్స్ మనం తీసుకుంటాం ఇన్ జనరల్ సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఒక 10 పాయింట్స్ అయితే తీసుకున్నానండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది అర్థం కావాలండి ఫస్ట్ మ్యాక్రో క్రియేట్ చేయడం మీకు వచ్చు బట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్గా అర్థం చేసుకోవాలి వన్స్ అండర్స్టాండ్ ద రిక్వైర్మెంట్ సెకండ్ సో వాట్ ఈస్ ద ఇన్పుట్ రిసోర్స్ ఇయర్ సో రిక్వైర్మెంట్ మీట్ అయ్యే ఇన్పుట్ రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయా లేదా సో అఫ్ కోర్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళే మనకి ఇన్పుట్ రిసోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు సో ఇన్పుట్ రిసోర్సెస్ ఉంటే కనుక నెక్స్ట్ థర్డ్ పాయింట్ టు మీట్ దిస్ పర్టికులర్ రిక్వైర్మెంట్ హౌ మెనీ స్టెప్స్ టు ఇంప్లిమెంట్ ఎన్ని స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయాలి లాజిక్ ఏంటి ఏమైనా కండిషన్స్ అప్లై చేయాల్సిందా ఏమైనా ఆప్షన్స్ అప్లై చేయాల్సిందా ఏమైనా ఫంక్షన్స్ అప్లై చేయాల్సిందా ఎన్ని ప్రొసీజర్స్ అప్లై చేయాలి ఎన్ని డేటా స్టెప్స్ అప్లై చేయాలి సో కంప్లీట్గా స్టెప్స్ అన్ని ఐడెంటిఫై చేసుకోవాలి ఫస్ట్ ఓకే సో ఓకే కోర్స్ ప్రోగ్రామింగ్ రాసేయచ్చు ఫస్ట్ ఓకే ఇది చేయాలని చెప్పి మీరు నోట్ చేసుకుంటే ఈ స్టెప్స్ నేను చేయాల్సి ఉంటుంది అని చెప్పి సో స్టెప్ వారీగా మీరు దానికి సాస్ కోడ్ రాసుకోవచ్చు సో ఏం చేయాల్సి ఉంది రిక్వైర్మెంట్ లో సాస్ డాట్ క్లాస్ నుంచి డేటాను రీడ్ చేస్తూ గౌస్ డేటా సెట్ క్రియేట్ చేయాలి విత్ ఓన్లీ ఫ్యూ వేరియబుల్స్ అంటే కండిషనల్లీ సాస్ డాట్ క్లాస్ డేటా సెట్ క్రియేట్ చేయాలి కండిషన్ వచ్చేసి సెక్స్ ఈక్వల్ టు ఫీమేల్ ఆప్షన్ ఏముంది ఇక్కడ కీప్ ఆప్షన్ చేయాల్సి ఉంటుంది విత్ ఫ్యూ వేరియబుల్స్ అని సో దానికి మీరు ఏదో డేటా స్టెప్ అన్నా యూజ్ చేయొచ్చు సీక్వెల్ అన్నా యూజ్ చేయొచ్చు ఓకే సో నో ప్రాబ్లం సో నేను డేటా స్టెప్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఫోర్త్ స్టెప్లో ఏదైతే మీరు అనుకున్నారో స్టెప్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది దీనికి అని చెప్పి సో దానికి బేసెస్ కోడ్ స్టాండర్డ్ ప్రోగ్రామ్ రాసుకోండి సో అది మీ ఇష్టం దేంతోనైనా చేయొచ్చు ఓకే నేను సీక్వెల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో డేటా స్టెప్తో అయితే ఎలా ప్రాక్ స్టెప్తో అయితే ఎలా ఓకే డేటా స్టెప్ అనుకున్నాం కనుక డేటా స్టెప్ తీసుకున్నాం ఇక్కడ కోడ్ రాసేసుకున్నాం ఎగ్జిక్యూట్ చేశాను ఓకే వర్కౌట్ కూడా అయ్యింది ఓకే సో ఇలాంటి రిక్వైర్మెంట్లు ఇంకో 2 వచ్చినాయి మనకి లాజిక్ సేమ్ అల్గారిథం సేమ్ బట్ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి ఎవ్రీ టైం సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటి స్పోర్ట్స్ కార్స్ డేటా సెట్ కావాలి విత్ ఓన్లీ స్పోర్ట్స్ టైప్ స్పోర్ట్స్ విత్ ఫ్యూ వేరియబుల్స్ అని చెప్పి సో అనదర్ రిక్వైర్మెంట్ న్యూయార్క్ ప్లేస్ డేటా సెట్ కావాలి విత్ ఓన్లీ టీమ్ న్యూయార్క్ విత్ ఫ్యూ వేరియబుల్స్ సో 3 different requirements but logic same algorithm same ఓన్లీ వాల్యూస్ మాత్రమే చేంజ్ అవుతున్నాయి సో ఇలాంటప్పుడు మీరు ఇలాంటి కోడ్ మీరు ఆటోమేట్ చేసుకోవచ్చు ఆటోమేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అని చెప్పానండి ఏవైతే రెగ్యులర్గా చేంజ్ అవుతున్నాయో ఆ వాల్యూస్ కాన్స్టెంట్స్ అంటాం వాటిని మీరు ఐడెంటిఫై చేసి మ్యాక్రో వేరియబుల్తో రీప్లేస్ చేయాలి ఓకే సో ఐడెంటిఫై చేసాం 3 డేటా సెట్లో వచ్చేసి అవుట్పుట్ డేటా సెట్ నేమ్ చేంజ్ అవుతుంది ఇన్పుట్ లైబ్రరీ చేంజ్ అవుతుంది ఇన్పుట్ డేటా సెట్ నేమ్ చేంజ్ అవుతుంది కండిషన్ చేంజ్ అవుతుంది సో వాటిని నేను మ్యాక్రో వేరియబుల్తో రీప్లేస్ చేశానండి 5th స్టెప్లో ఆ కోడ్ని తీసుకొని సో ఏదైతే రెగ్యులర్గా చేంజ్ అవుతుందో అవుట్పుట్ డేటా సెట్ నేమ్ 3 టైమ్స్ కూడా అవుట్పుట్ డేటా సెట్ నేమ్ చేంజ్ అయింది ఓకే ఇన్పుట్ లైబ్రరీ చేంజ్ అవ్వలేదు బట్ నేను చేంజ్ చేసుకుంటున్నాను దిస్ టైమ్ సాన్స్ సెల్ఫ్ మేబీ నెక్స్ట్ టైం ఇంకేదైనా లైబ్రరీ రావచ్చు ఇన్పుట్ లైబ్రరీ సో ఇన్పుట్ లైబ్రరీ కూడా నేను కన్వర్ట్ చేసుకున్నాను సో ఇన్పుట్ డేటా సెట్ చేంజ్ అవుతుంది వేరియబుల్స్ చేంజ్ అవుతుంది ఇటన్నింటినీ మ్యాక్రో వేరియబుల్స్తో రీప్లేస్ చేశాను మ్యాక్రో వేరియబుల్స్ ఎప్పుడు కూడా సో రిజాల్వ్ చేయాలనుకుంటే వాటిని స్టార్టింగ్ విత్ ఎన్ సింబల్ ఎండింగ్ విత్ డాట్ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకే సో రీప్లేస్ చేసి ఇలా విడిచిపెట్టేశారనుకోండి దెర్ ఇస్ నో యూజ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఇలా క్రియేట్ చేయాలి వాటిని రిజాల్వ్ చేసుకోవాలంటే యాంపర్సెంట్ డాట్ అనేది మస్ట్ అప్పుడే సాస్ ఇది మ్యాక్రో వేరియబుల్ అని దీని వాల్యూని పిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని అర్థం అవుతుందండి ఇప్పుడు బ్యాక్ ఎండ్లో చెక్ చేస్తుంది వాల్యూ ఏంటనేది లేదంటే అవుట్పుట్ డేటా సెట్నే క్రియేట్ చేసేస్తుంది అవుట్పుట్ డేటా సెట్ అనే డేటా సెట్ నేమ్తో మీకు అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ అయిపోతుంది ఓకే 5th స్టెప్లో సో కాన్స్టెంట్స్ ఐడెంటిఫై చేశాను వాటిని మ్యాక్రో వేరియబుల్స్తో రీప్లేస్ చేశాను మ్యాక్రో వేరియబుల్స్ అయితే రీప్లేస్ చేశాను బట్ ఈ వేరియబుల్స్కి వాల్యూస్ ఇంకా అసైన్ చేయలేదు దానికోసం 6th స్టెప్లో
Define macro variables. Which method is suitable for this particular syntax? 5 different methods ఉంటాయండి ways of creating macro variables కాన్సెప్ట్ లో మీరు చూడొచ్చు. ఓకే, 5 మెథడ్స్ లో ఈజియెస్ట్ మెథడ్ నేను యూజ్ చేసుకుంటున్నాను ఇక్కడ, %let మెథడ్. సో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు %let మెథడ్ లో జస్ట్ మీ వేరియబుల్ ఏంటి ఈక్వల్స్ టు వాల్యూ అంతే. వేరియబుల్ వాల్యూ సెమికోలన్. ఏదన్నా కానీ వేరియబుల్ వాల్యూ మీరు డైరెక్ట్ గా అసైన్ చేసేయచ్చు వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత. సో బ్యాక్ ఎండ్ లో మ్యాక్రో సింబల్ టేబుల్ లో సేవ్ అవుతుంది. ఇది ఓపెన్ కోడ్ లో క్రియేట్ చేశారు కనుక వాటిని గ్లోబల్ సింబల్ టేబుల్ అంటామండి. గ్లోబల్ సింబల్ టేబుల్ లో సేవ్ అవుతుంది. ఆ గ్లోబల్ సింబల్ టేబుల్ ఏంటి, లోకల్ సింబల్ టేబుల్ ఏంటి, అదంతా మీకు మ్యాక్రో సింబల్ టేబుల్ లో ఈజీగా అర్థమవుతుంది. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ కాన్సెప్ట్ లో క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం వింటున్నారు కనుక యూ మే ఫీల్ బిట్ కన్ఫ్యూజ్, బిట్ ట్రిక్కీ, బట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద లాజిక్, మ్యాక్రో ప్రోగ్రామింగ్ ఈజ్ వెరీ ఈజీ టు లెర్న్. లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను నేను. ఓకే, సో డిఫైన్ చేసేసాం. సో నేను రీప్లేస్ చేసిన వేరియబుల్స్ వాల్యూస్ ఇవి నాకు కావాలి నేను ఎప్పుడైతే మ్యాక్రో కాల్ చేస్తాను అని. ఓకే, డిఫైన్ చేసిన తర్వాత అవి సక్సెస్ఫుల్లీ క్రియేట్ అయ్యాయా లేదని చెక్ చేసుకోవాలనుకుంటే మీరు %put స్టేట్మెంట్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. ఓకే, %put లో చెక్ చేసుకునేటప్పుడు డైరెక్ట్ గా ఓన్లీ నేమ్ ఇవ్వకండి, యాంపర్సెంట్ ఇవ్వండి. ఇది ఎక్కడెక్కడైతే దీని వాల్యూ చెక్ చేయాలనుకుంటున్నారో, దీన్ని రిజల్వ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు యాంపర్సెంట్ డాట్ అయితే ఇవ్వండి. ఓకే, సో జస్ట్ చెక్ చేశాను. చెక్ చేసిన తర్వాత 6th స్టెప్ లో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసిన తర్వాత 7th స్టెప్ లో ఏదైతే నేను కన్వర్ట్ చేసిన కోడ్ ఉందో డేటా స్టెప్ వేరియబుల్స్ నుంచి ఏదైతే నేను కన్వర్ట్ చేశానో ఆ కోడ్ ని మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేసిన కోడ్, ఆ కోడ్ ని పర్మనెంట్ గా సేవ్ చేసుకోవాలని చెప్పి రీయూజబుల్ ప్రోగ్రామ్ కింద సో మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేస్తున్నానండి. సో మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేయకపోయినా ఎగ్జిక్యూట్ అవుతుందండి, బట్ ఎవ్రీ టైం మీరు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే ఓకే ఓన్లీ ఒక్క డేటా స్టెప్ యూజ్ చేస్తున్నారు. సో ఇన్ ఫ్యూచర్ 100 స్టేట్మెంట్స్ ఉంటాయి కనుక 100 స్టేట్మెంట్స్ మీరు ఎవ్రీ టైం ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. 100 స్టేట్మెంట్ కి ఒక నేమ్ ఇచ్చి ఆ నేమ్ ఒకటే ఎగ్జిక్యూట్ చేస్తే బెటరా, లేకపోతే 100 స్టేట్మెంట్ సెలెక్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే బెటరా అండి? 100 స్టేట్మెంట్ కి ఒక నేమ్ ఇచ్చి అది ఎగ్జిక్యూట్ చేయడమే బెటర్ కదా. ఆ నేమ్ మనం ఇవ్వాలంటే ఒక ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేయాలి. ఆ ఫ్రేమ్ వర్క్ క్రియేట్ చేయాలంటే %macro స్టార్టింగ్, %ending ఈ 2 స్టేట్మెంట్స్ ఇస్తే ఎన్ని స్టేట్మెంట్స్ అయినా ఇన్సైడ్ ద మ్యాక్రో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఎన్ని డేటా స్టెప్స్ అవనివ్వండి, ఎన్ని ప్రాక్ స్టెప్ అని, దర్ ఈస్ నో లిమిట్ అన్నట్టు. ఓకే, సో ఏదో ఒక నేమ్ అసైన్ చేయండి, ఆ నేమ్ లో ఆ మ్యాక్రో డెఫినేషన్ అంతా కంప్లీట్ గా స్టోర్ అయిపోతుంది. ఇంకా ఓకే, ఎన్క్లోజ్ చేసాం కదా. జస్ట్ 7th స్టెప్ లో ఎన్క్లోజ్ మాత్రమే చేసాము. 8th స్టెప్ లో మ్యాక్రో డెఫినేషన్ ని సబ్మిట్ చేసాము, అంటే సేవ్ అవ్వమని చెప్పి. ఫస్ట్ అయితే ఎన్క్లోజ్ చేసామంతే, నెక్స్ట్ సేవ్ చేసుకున్నాం. ఈ కోడ్ అంతా ఈ మ్యాక్రో క్యాటలాగ్ లో స్టోర్ అవ్వాలి అని చెప్పి, ఎందుకంటే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఈ కోడ్ ని. ఈ కోడ్ ని డెఫినేషన్ ఎప్పుడెప్పుడు కాల్ చేస్తానో నాకు ఈ కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అవ్వాలని. ఓకే, సో దానికంటూ ఒక నేమ్ అసైన్ చేసి పెట్టుకున్నారు, ఒక అలియాస్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. సేవ్ చేసిన తర్వాత మీకు ఎప్పుడైతే అవసరం పడుతుందో మ్యాక్రోస్, జస్ట్ ఆ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ చేంజ్ చేస్తూ కాల్ చేసుకోండి. ఫస్ట్ టైం నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ అవుట్పుట్ డేటా సెట్ గర్ల్స్, ఇన్పుట్ లైబ్రరీ SAS help, ఇన్పుట్ డేటా సెట్ క్లాస్ వేరియబుల్ ఇస్ ఇది కండిషన్. సో నెక్స్ట్ టైం సంథింగ్ డిఫరెంట్, బట్ వేరియబుల్స్ అయితే అవే, వాల్యూస్ మాత్రం చేంజ్ అయ్యాయి. జస్ట్ వాల్యూస్ చేంజ్ చేయండి, మ్యాక్రో కాల్ చేయండి, వాల్యూస్ చేంజ్ చేయండి, మ్యాక్రో కాల్ చేయండి. ఇది ఒక్కటే మెథడ్ కాదండి, చాలా మెథడ్స్ ఉన్నాయి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి. ఇది ఒక సింపుల్ మెథడ్ అన్నట్టు. నేను సింపుల్ గా ఇంట్రొడక్షన్ కోసం మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఓకే, సో ఈ కోడ్ అంతా ఒక దగ్గర సేవ్ చేసి పెట్టుకుంటే మ్యాక్రో డెఫినేషన్ మనం మళ్ళీ ఆ కోడ్ అంతా రాయకుండా డైరెక్ట్ గా సబ్మిట్ చేసేసుకోవచ్చు విత్ మ్యాక్రో వేరియబుల్స్ అని చెప్పి. 10th స్టెప్ లో ఒక లైబ్రరీ క్రియేట్ చేసి ఆ లైబ్రరీలో విత్ 2 ఆప్షన్స్ mStore, SAS mStore అండ్ 2 ఆప్షన్స్ అండి. దీనికోసం మనకు ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అందులో మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ ఆప్షన్. ఇది ఒకటే మెథడ్ కాదు, 2 to 3 వేస్ ఉన్నాయండి సేవ్ చేసుకునే దానికి. అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్ క్లాస్ లో. స్టోర్ చేసుకోవాలంటే ఆ మ్యాక్రో డెఫినేషన్ పక్కనే స్టోర్ అని అసైన్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు మనం అసైన్ చేసిన లైబ్రరీలో స్టోర్ అవుతుంది. ఓకే, ఇది ఇవ్వకుండా మీకు స్టోర్ అవ్వదండి. స్టోర్ చేసేసాను. సో ఆ తర్వాత ఆఫ్టర్ ఫ్యూ డేస్ నాకు ఆ మ్యాక్రో అవసరం పడింది. జస్ట్ నేను ఏదైతే లైబ్రరీలో క్రియేట్ చేశానో ఆ లైబ్రరీని కాల్ చేశాను, మళ్ళీ ఆప్షన్స్ ఎగ్జిక్యూట్ చేశాను, వేరియబుల్స్ విత్ వాల్యూస్ సబ్మిట్ చేస్తే నాకు మ్యాక్రో డెఫినేషన్ ఎగ్జిక్యూట్ అవుతాయి. డన్. ఇలా మీరు మ్యాక్రోస్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. రిక్వైర్మెంట్ తగ్గట్టు ఎన్ని స్టెప్స్ అవసరం పడతాయి అన్ని స్టెప్స్ క్రియేట్ చేసి అన్నింటిలో ఉండే కామన్ ఏదైతే వాల్యూస్ రెగ్యులర్ గా చేంజ్ చేస్తామో ఆ వాల్యూస్ మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ డిఫైన్ చేయండి, మ్యాక్రో కింద సేవ్ చేయండి. Okay, I will give one real-time example how we are going to use mostly, how macros will help you to reduce the repetitive work. Here is the example for that.
I will take banking sector example here. So one of the product manager came to you. He is asking like this, hey, I want this particular regional manager. So తను కోడ్ ఇచ్చారు లేదా రీజనల్ మేనేజర్ నేమ్ ఇచ్చారు లేదా పర్టికులర్ ఐడి ఇచ్చారు, ఒక కోడ్ ఇచ్చారు అనుకుందాం. This particular regional manager, what are the sales from April 2022 for insurance products? What are the sales done by this particular regional manager for April 2022 for all insurance products? What you are going to do? ఏం చేస్తారు మీరు ఫస్ట్? లాజిక్. సో ఈ రీజనల్ మేనేజర్ డేటా మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో దే ఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. సో ఈ సేయింగ్ లైక్ దిస్. So all the regional manager data is available across the organization. One of the table called Oracle called revenue history. Okay, ఈ పర్టికులర్ టేబుల్లో ఈ పర్టికులర్ రెవెన్యూ హిస్టరీ టేబుల్లో మీకు రీజనల్ మేనేజర్ డేటా ఉంటుంది. నాకు కావాల్సిన రీజనల్ మేనేజర్ వచ్చేసి ఈ పర్టికులర్ కోడ్ రీజనల్ మేనేజర్ సేల్స్ ఏంటి ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ సంబంధించి ఏప్రిల్ 2022. మీ ప్రొడక్ట్ మేనేజర్ వచ్చి ఈ రిక్వైర్మెంట్ అడిగారండి. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ? సో దీనికి లాజిక్ ఏంటి? ఇన్పుట్ డేటా ఎక్కడి నుంచి వస్తుంది, మీ డేటాని ఎలా ఫిల్టర్ చేయాలి, ఓకే. సో ఫిల్టర్ చేసిన తర్వాత ఎలా ఐడెంటిఫై చేయాలి, పర్టికులర్ డూప్లికేట్స్ రిమూవ్ చేయాలి. డూప్లికేట్స్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి ఏ ఫార్మాట్ కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ వాళ్ళు సిఎస్వి ఫార్మాట్లో అవుట్పుట్ కావాలని చెప్పారండి. ఓకే, వన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఈ పర్టికులర్ రీజన్ మేనేజర్ సేల్స్ అన్ని కూడా సో నాకు సిఎస్వి ఫైల్ జనరేట్ చేసి మెయిల్ చేయమని చెప్పి మీకు రిక్వెస్ట్ చేశారండి. ఓకే, సో ఏం చేస్తారు ఫస్ట్? నేను డైరెక్ట్ కోడ్ రాసేస్తున్నానండి, లాజిక్ అవన్నీ అయితే రాయట్లేదు ఇక్కడ. సో ఫస్ట్ అది ఆరకిల్ టేబుల్ అనుకుంటే కనుక మీరు కోడ్ రాసుకోండి ఇలా. proxy equal connect to Oracle as my connection, user details, password and path, server location. Okay, so మన user details enter చేయాలి, user ID, password and server location enter చేసి next create table rm code underscore 12345 and select star from my connection and here your query, then disconnect from Oracle, quit. ఓకే, సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఒక డేటాబేస్కి ఎలా కనెక్ట్ అవ్వాలని సీక్వెల్ కోడింగ్లో. సో ఇక్కడ మీ క్వరీ ఏంటి? మీ క్వరీ ఏంటండి? రెవెన్యూ హిస్టరీ టేబుల్లో ఉండే ఆర్ఎం కోడ్ ఏదైతే 12345 ఉందో వాళ్ళ డేటా మాత్రం మీకు కావాలి. ఈ పర్టికులర్ రీజన్ మేనేజర్ డేటా కావాలి ఫర్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్ ఏప్రిల్ మంత్ 2022. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ రెవెన్యూ హిస్టరీ. Here I will apply my filter where rm underscore code equals to 12345 and run month equals to 2022-04 and product equals to insurance. Okay, so ఇది నా query. డన్. సో వన్స్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత అందులో డూప్లికేట్ రిమూవ్ చేయడానికి నేను సో ఇది నా కోడ్. వన్స్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఇందులో డూప్లికేట్స్ రిమూవ్ చేయడానికి ప్రాక్ సార్ట్ డేటా ఈక్వల్స్ టు ఏం డేటా సెట్ క్రియేట్ చేస్తాం ఆర్ఎం కోడ్ అండర్స్కోర్ 12345 కదా. సో నో డూప్ ఆప్షన్ యూజ్ చేస్తాను. హియర్ బై అండర్స్కోర్ ఆల్ అండర్స్కోర్ కంప్లీట్ వేరియబుల్స్ అండ్ రన్. సో డూప్లికేట్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫైనల్ అవుట్పుట్ ఏంటి? సిఎస్వి ఫైల్, రైట్? సో ఎక్స్పోర్ట్ చేయాలి. సో అనదర్ ప్రొసీజర్ ప్రాక్ ఎక్స్పోర్ట్ డేటా ఈక్వల్స్ టు ఏ డేటా సెట్ ఎక్స్పోర్ట్ చేయాలి మీరు? ఇదే కదా ఆర్ఎం కోడ్ అండర్స్కోర్ 12345.
అవుట్ ఫైల్ ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారు, లొకేషన్ DBMS CSV ఫైల్ CSV రీప్లేస్ అండ్ సో దీనికి ఒక పాత్ ఇవ్వాలి మనం, ఎందుకంటే ఇది ఒక పాత్లోనే సేవ్ చేయాల్సి ఉంటుంది కనుక. సో పాత్ ఇద్దాం. సో ఇక్కడ స్టోర్ అవ్వాలి ఈ లొకేషన్లో విత్ నేమ్ RM code _ 12345 డాట్ CSV ఫైల్ కనుక ఎక్స్టెన్షన్ మనకి .csv ఉండాలి. ఓకే డన్. సో ఇలా రియల్ టైంలో మనం మల్టిపుల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తాం, మల్టిపుల్ బ్లాక్స్, ఒక్కోసారి ఓన్లీ ప్రొసీజర్స్ యూజ్ చేస్తాం, ఒక్కోసారి ఓన్లీ డేటా సెట్ యూజ్ చేస్తాం, ఒక్కోసారి కాంబినేషన్ యూజ్ చేస్తాం. ఇది ఒక ఎగ్జాంపుల్. సో వీఆర్ నాట్ డన్ యెట్. ఇంకా ఇక్కడ ఏంటంటే దిస్ టైం ఒక రీజనల్ మేనేజర్ కూడా 1 2 3 4 5 అని అడిగారు. నెక్స్ట్ టైం అనదర్ రిక్వైర్మెంట్ 2. సో ఇంకో ప్రొడక్ట్ మేనేజర్ వచ్చారు. సో తను ఏం అడుగుతున్నారంటే నాకు ఈ రీజనల్ మేనేజర్ సంబంధించి 4 5 6 7 8 సేవ్స్ డన్ బై ఈ పర్టికులర్ రీజనల్ మేనేజర్ సేవ్స్ ఏంటి ఫర్ December 2021, బట్ దిస్ టైం ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కాదు, నాకు మార్ట్గేజ్ ప్రోడక్ట్స్ కావాలి. ఓకే సో రిక్వైర్మెంట్ చేంజ్ అయింది. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ రిక్వైర్మెంట్ మారింది, ఇంకో రీజనల్ మేనేజర్, ఇంకో కోడ్, సో ఇంకో మంత్, ఇంకో ప్రోడక్ట్. సో అప్పుడు ఏం చేయాలి మీరు, సో ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది, రీజనల్ కోడ్ RM కోడ్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, రన్ మంత్ చేంజ్ చేయాల్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో కంప్లీట్గా అన్ని మళ్ళీ చేంజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. సో అఫ్ కోర్స్ ఇక్కడ కూడా మనం స్టిల్ 3 steps యూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ 10, సో కంప్లీట్గా అన్ని కోడ్స్ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది, రైట్. అదే దీన్ని మ్యాక్రో కింద కన్వర్ట్ చేశారనుకోండి, చాలా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్న నాలెడ్జ్తో ఇందులో మనం రెగ్యులర్గా చేంజ్ అయ్యేవేంటి, సో ఈ కోడ్ కదా చేంజ్ అవుతుంది. ఫస్ట్ టైం 1 2 3 4 5, నెక్స్ట్ టైం 4 5 6 7 8. సో దీనికి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ $RM_CD అని చెప్పి RM కోడ్ అని చెప్పి నేను ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను అనుకోండి. సో ఎక్కడెక్కడైతే 1 2 3 4 5 ఉందో అక్కడ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ 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 ఓకే. సో మనకి సింగిల్ కొటేషన్స్లో రిజాల్వ్ అవ్వవు, డబుల్ కొటేషన్స్ పెట్టుకోండి. ఓకే సో నెక్స్ట్ ఒకటైతే ఇప్పటికి కన్వర్ట్ చేసాము, ఏంటది RM కోడ్ RM_CD ఈక్వల్స్ టు 1 2 3 4 5. ఇంకా సో రన్ మంత్ చేంజ్ అవుతుంది కదా. సో ప్రీవియస్ వచ్చేసి మనకి April 2022. సో దిస్ టైం సో రన్ మంత్ $MONTH డాట్ అని ఒక మంత్ క్రియేట్ చేసుకోండి. MONTH ఈక్వల్స్ టు మంత్ 2022/04. ఇంకా ప్రొడక్ట్ కదా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ $PDDT ఈక్వల్స్ టు ఇన్సూరెన్స్. అంతేనా. సో నెక్స్ట్ టైం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి 4 5 6 7 8 కదా. సో మీరు ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంకేమైనా కోన్ చేంజ్ చేసిన అవసరం ఉంటుంది ఇందులో. సిహియో సో ఎప్పుడు రెవెన్యూ హిస్టరీ మెయిన్ టేబుల్ కనుక ఇది చేంజ్ చేసిన అవసరం లేదు. సో మీరు వన్స్ RM కోడ్ 4 5 6 7 8, సో December మంత్ ప్రొడక్ట్ మార్ట్గేజ్. సో ఏదైతే మీరు డిఫైన్ చేస్తారో అదే కదండి మీకు కంప్లీట్గా రిజల్వ్ అవుతాయి ఇక్కడ. సో మళ్ళీ మీ కోడ్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మ్యాక్రో ఎన్క్లోజ్ చేసేయండి. %macro RM_data %min RM_data. ఓకే సో జస్ట్ డన్. సో పర్సెంటైజ్ యూజ్ చేసి సబ్మిట్ చేయండి, మ్యాక్రో కాల్ చేయండి. సో ఫస్ట్ అయితే 1 2 3 4 అదర్ రీజనల్ మేనేజర్ సంబంధించిన డేటా మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో రీజనల్ మేనేజర్, ఇంకో ప్రోడక్ట్, ఇంకో మంత్. సో అలా ఎన్నిసార్లు ఈ కోడ్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేస్తామండి రియల్ టైంలో మ్యాక్రోస్ అనేది, చాలా టైం సేవ్ అవుతుంది మనకి. ఓకే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది యూజ్ కేస్. సో ఇలాంటి యూజ్ కేసెస్ మనం లాస్ట్లో డిస్కస్ చేసుకుంటాను, ఎందుకంటే అప్పుడు మీకు కంప్లీట్గా మ్యాక్రోస్ పై ఐడియా వచ్చేస్తుంది. లాస్ట్ టాపిక్ యూజ్ కేసెస్ ఉంది కదా,
అక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యూజ్ కేసెస్ అని. నా సో యూజ్ కేస్ డిస్కస్ చేసుకున్నాం కదండి. సో అలాంటి యూజ్ కేసెస్ ఎన్నైనా డిస్కస్ చేసుకోవచ్చండి. కమింగ్ క్లాసెస్లో ఇంకొన్ని యూజ్ కేసెస్ మనం డిస్కస్ చేస్తాం. ఫస్ట్ నేను చెప్పాను ఇది డేటా స్ట్రక్ట్ అండ్ సీక్వెల్ రెండింటితో నేను డేటా స్ట్రక్ట్ అండ్ సీక్వెల్ 2 ways ఎక్స్ప్లెయిన్ చేస్తానని. ఇంతవరకు అయితే మనం డేటా స్ట్రక్ట్ డిస్కస్ చేసుకున్నాం, తర్వాత యూజ్ కేస్ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అగైన్ దీన్ని నేను సీక్వెల్తో ఎలా చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ప్రాక్ సీక్వెల్ అయితే ఎలా చేద్దాం చూద్దామండి ఒకసారి ఎలా చేయొచ్చు. ప్రాక్ సీక్వెల్ create table girls as select name variable, sex variable, age variable from SAS class where sex equals to yes. ఇదే కదండి కోడ్. ఈ కోడ్ ఉండే రెగ్యులర్ వాల్యూస్ ఏదైతే చేంజ్ అవుతాయో వాటిని మ్యాక్రో వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేయండి. సో ఇది ఒకటి చేంజ్ అవుతుంది. ఏం చేస్తానంటే దిస్ టైమ్ o_t అంటే అవుట్పుట్ డేటా సెట్ అని ampersand dot. సో నెక్స్ట్ వేరియబుల్స్ ampersand var dot. సేమ్ నేమ్స్ ఇచ్చినా పర్వాలేదు, జస్ట్ నేను చెప్తున్నానండి. ఇంకేం కావాలని యూజ్ చేసుకోవచ్చు అనే దానికి నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే. సేమ్ వేరియబుల్స్ ఇచ్చినా నో ప్రాబ్లం. బట్ ఏమవుతుందంటే ఆ వేరియబుల్ వాల్యూస్ ఇందులో ఏదైతే లేటెస్ట్ వాల్యూస్ అసైన్ చేస్తాం వాటితో రీప్లేస్ అయిపోతాయి. రీప్లేస్ అవ్వకూడదు అనుకుంటే డిఫరెంట్ వేరియబుల్స్ ఇవ్వండి. రీప్లేస్ అయినా పర్వాలేదు అనుకుంటే సేమ్ వేరియబుల్ నేమ్స్ ఇచ్చుకోవచ్చు, ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. వేరియబుల్స్ ఇది మన ఇష్టం. ampersand lib dot ampersand i_d ఇన్పుట్ డేటా సెట్ అని ampersand cdn dot. దెన్ రీప్లేస్ చేసాం కదా, వాటికి వాల్యూస్ అసైన్ చేయండి. ఏ వేరియబుల్స్ ఎక్కడ క్రియేట్ చేసాం %let o_d ఒకటి, అవుట్పుట్ డేటా సెట్ నేమ్ ఏంటి గర్ల్స్, %let var దిస్ టైమ్ వార్స్ ఏంటి ఏం సెక్స్ ఏజ్, %let lib ఈక్వల్స్ టు %let i_d ఈక్వల్స్ టు ఇన్పుట్ డేటా సెట్ క్లాస్ కదా %let cdn ఈక్వల్స్ టు sex ఈక్వల్స్ టు అంతే. సబ్మిట్ చేయండి, సేవ్ అయిపోయి ఉంటాయి. సో దీన్ని కాల్ చేసే ముందు ఏం చేయాలి, మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేయండి. మ్యాక్రోతో ఎలా ఎన్క్లోజ్ చేయాలి %macro ఏదో ఒక నేమ్ టెస్ట్, నా మ్యాక్రో నేమ్ టెస్ట్ ఇచ్చేసాను. %main టెస్ట్. సబ్మిట్ చేయండి. మ్యాక్రో డెఫినిషన్ సబ్మిట్ చేసిన తర్వాత కాల్ చేయాలి కదా %test. ఆల్రెడీ మ్యాక్రో వేరియబుల్ సబ్మిట్ చేసేసాం కనుక ఆ వాల్యూస్ ఉంటే కనుక సేమ్ అవుట్పుట్ వస్తుంది మీకు. చూడండి. ఓకే, ఇంకేదైనా రిక్వైర్మెంట్ అనుకోండి, మ్యాక్రో వేరియబుల్స్ చేంజ్ చేయండి. routine సో నేమ్ ఏజ్ 2 వేరియబుల్స్ కావాలి. SAS క్లాస్ దిస్ టైమ్ కండిషన్ ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 12. ఇది నా కండిషన్. సబ్మిట్ చేయండి, మ్యాక్రో కాల్ చేయండి. routine డేటా సెట్ క్రియేట్ అవుతుంది విత్ ఓన్లీ 12 ఆర్ బిలో 12. ఇది 2 వేరియబుల్స్ కదా మనం కీప్ చేసాం ఇక్కడ. See here, name age. What is the condition? Age less than or equals to 12. 12 లేదా అంతకంటే తక్కువ. మనకి 11 12 ఉంటాయి, 12 కంటే తక్కువ. సో 11 12 7 రికార్డ్స్. ఓకే, ఈ మ్యాక్రో మీరు పర్మనెంట్ గా సేవ్ చేసుకోవాలనుకుంటే జస్ట్ పక్కనే స్టోర్ అని ఇవ్వండి. స్టోర్ అని ఇచ్చేదానికంటే ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏ లైబ్రరీలో స్టోర్ అవ్వాలి. సేమ్ లైబ్రరీలో స్టోర్ అవ్వాలనుకుంటే స్టోర్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ వన్స్ ఏదైతే మీరు సబ్మిట్ చేశారో ఆప్షన్ m store SAS m store అని
సో అంటిల్ క్లోజ్ ద SAS సెషన్ ఏదైతే స్టోర్ అని ఇస్తారో అన్ని మ్యాక్రో వచ్చేసి అందులోనే స్టోర్ అయిపోతాయి ఇంకా అన్ని మ్యాక్రో డిఫైన్స్. ఓకే, ఈ తో క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ ఏదైతే ఉంటాయి ఇవి మనం ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అండి. ఓన్లీ మ్యాక్రోలో ఎన్క్లోజ్ చేసిన తర్వాత యూజ్ చేయాలి, అవుట్ సైడ్ మ్యాక్రో యూజ్ చేయకూడదు అంటే అలా ఏం లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జిక్యూట్ చేస్తాను అవుట్ సైడ్ మ్యాక్రో, కావాలంటే చూడండి. సో ఇలా కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు మీరు. అవన్నీ మనం తర్వాత క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ మ్యాక్రోస్ ఎన్క్లోజ్ చేయలేదు, బట్ ఎగ్జిక్యూట్ చేస్తే లేటెస్ట్గా అవుట్పుట్ డేటా సెట్ ఏదైతే ఇచ్చామో, ఏమి ఇచ్చాం, బాయ్స్ ఇచ్చాం కదా, ఆ డేటా సెట్ అయితే క్రియేట్ అవుతుంది చూడండి. చెక్ లాగ్ విండో అప్డేట్ బాయ్స్ డేటా సెట్. ఓకే, సో ఓపెన్ కోడ్లో కావాలంటే ఓపెన్ కోడ్లో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, ఇన్సర్ట్ ద మ్యాక్రో కావాలంటే ఇన్సర్ట్ ద మ్యాక్రో ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఎక్కడన్నా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సీక్వెల్ కూడా అంతే. ఇదంతా మీకు డీటెయిల్గా నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సిహియో ఈ రెండింటిలోనే కాదు, మీరు ఇంకెక్కడన్నా కానీ అవుట్పుట్ డేటా సెట్ బాయ్స్ అనేది రిజల్వ్ అవ్వాలంటే ఇచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఓడి ఏంటండి, ఓడి లేటెస్ట్ క్రియేట్ చేసింది మనం ప్రీటిన్ కదా, సెట్ యాంపర్సెంట్ అవుట్పుట్ డేటా సెట్ అండ్ రన్. ఏం చేస్తున్నానండి, అవుట్పుట్ డేటా సెట్లో ఉండే డేటాను కాపీ చేసుకుంటూ ఓడి అండ్ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. అవుట్పుట్ డేటా సెట్ ఏంటి యాక్చువల్గా మనకి, బాయ్స్ అయినా లేటెస్ట్ ఎగ్జిక్యూట్ చేసింది బాయ్సే కదా, ఇది బాయ్స్ ప్రీటీన్. ఓకే, బాయ్స్ డేటా అంతా కాపీ అయ్యి ప్రీటీన్ డేటా సెట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. యూ కెన్ సీ there are 10 observations reading from the data set work.boys work.preteen as 10 observations and 4 variables. ఓకే, సో వన్స్ క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. ప్రాక్ స్టెప్లో ప్రాక్ ప్రింట్ డేటా ఈక్వల్స్ టు ampersand o underscore d dot run submit, ప్రింట్ అవుతుంది మీకు అది. see here. ఓకే, దాని స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ అంటామండి, ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు మ్యాక్రో వేరియబుల్స్ అనే దానికి. సో అది మీకు డీటెయిల్గా నేను నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో అది మీకు వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, నెక్స్ట్ స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అనే దానికి ఎగ్జాంపుల్. ఓకే, ఇదంతా జస్ట్ ఇంట్రొడక్షన్ అండి. డోంట్ వరీ, ఏదైతే మనం నేర్చుకున్నామో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ డీటెయిల్గా మీకు ఉంటుందండి నెక్స్ట్ క్లాస్ నుంచి. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్లో మీకు ఇదంతా క్లియర్గా అర్థమైపోతుంది ఏం నేర్చుకున్నామా టుడే అన్నది. ఇది కంప్లీట్ ఓవర్ వ్యూ అని చెప్పొచ్చు అండి. ఈరోజు ఏం నేర్చుకున్నాం అది జస్ట్ ఓవర్ వ్యూ, జస్ట్ ఒక ట్రయల్ లాంటిది. ఓకే, సో కంప్లీట్గా మ్యాక్రో ప్రోగ్రామింగ్ అనేది ఈ 8 కాన్సెప్ట్స్ ఉంటాయండి. సో జస్ట్ మనం టుడే అయితే జస్ట్ ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ ఫినిష్ చేసాం. సో ఈ కాన్సెప్ట్స్ అనేది మీకు నేర్చుకునేసరికి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది, కాన్ఫిడెంట్ వస్తుంది. ఐ కెన్ సే క్లియర్లీ యూ విల్ గెట్ కాన్ఫిడెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం అండి. సో మళ్ళీ చెప్తున్నానండి, టుడే నేర్చుకున్నది ఏదైతే ఉందో అది జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. నేను జస్ట్ మీకు మ్యాక్రో ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాల్సి ఉంటుంది ఇన్ జనరల్ అనే దానికి ఒక రిక్వైర్మెంట్ తీసుకొని జస్ట్ ఇంట్రడ్యూస్ చేశాను అంతేనండి. డీటెయిల్గా మనం కమింగ్ క్లాసెస్లో నేర్చుకుంటున్నాం. డోంట్ వరీ, ఒకవేళ అర్థం కాకపోతే ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పర్టికులర్ పాయింట్ నా డౌట్ ఉందని మీకు అనిపిస్తే సో కామెంట్ చేయండి లేదా కాల్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఓకే, ప్రీవియస్ క్లాస్ మనం జస్ట్ మ్యాక్రోస్ ఇంట్రడక్షన్ నేర్చుకున్నాం. సో ఒక మ్యాక్రో క్రియేట్ చేయాలంటే ఇన్ జనరల్ హౌ మెనీ స్టెప్స్ వీఆర్ గోయింగ్ టు యూస్. ఓకే, సో జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే డిస్కస్ చేసుకున్నాం. నౌ వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద మ్యాక్రో ప్రోగ్రామింగ్ వెరీ ఫాస్ట్. సో మనం నేర్చుకోవాల్సింది మ్యాక్రో ప్రోగ్రామింగ్లో వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్. సో మెయిన్ టాపిక్ అండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్.
ఓకే, సో మన వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ డిస్కస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ చాలా ఎగ్జాంపుల్స్, చాలా రియల్ టైమ్ సినారియోస్ మనం డిస్కస్ చేయొచ్చు ఇక్కడ. ఎందుకంటే ఆల్ ద టైమ్ నాట్ పాసిబుల్ టు గో విత్ ఓన్లీ స్పెసిఫిక్ మెథడ్. ఓకే, so based on that we have different methods to create macro variables. Ways of creating macro variables. యాక్చువల్గా మ్యాక్రో వేరియబుల్స్ మనం క్రియేట్ చేసేదానికి 5 to 6 మెథడ్స్ ఇన్ జనరల్ యూజ్ చేస్తానండి. సో అన్ని మెథడ్స్ నేను ఇక్కడ నోట్ చేస్తాను. ఫస్ట్ మెథడ్, ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం కూడా. ఓకే, %let మెథడ్, easiest method to create macro variables, mostly used one. Next, using macro parameters. సో పారామీటర్స్ యూజ్ చేసి కూడా మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో 2 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి మళ్ళీ పారామీటర్స్ యూజ్ చేసి. ఒకటి వచ్చేసి పొజిషనల్ పారామీటర్స్, ఇంకో మెథడ్ వర్డ్ పారామీటర్స్ అని అనొచ్చు, నేమ్డ్ పారామీటర్స్ అని అనొచ్చు, ఎలా అయినా కాల్ చేయొచ్చు. నేమ్డ్ పారామీటర్స్. ఓకే, %let యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. యూజింగ్ మ్యాక్రో పారామీటర్స్ అయితే పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేయొచ్చు, నేమ్డ్ పారామీటర్స్ యూజ్ చేయొచ్చు. సో పొజిషన్ పారామీటర్స్ యూజ్ చేసి ఎలా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, నేమ్డ్ పారామీటర్స్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ పొజిషనల్ పారామీటర్స్ అండ్ నేమ్డ్ పారామీటర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. సో థర్డ్ మెథడ్ విత్ డూ లూప్. ఓకే, బై యూజింగ్ డూ లూప్ కూడా మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చండి. సో ఎప్పుడైతే మనకి ఎవ్రీ ఇటరేషన్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందో, సో అలాంటి సినారియోస్లో మనం డూ ఇటరేట్ లూప్ మెథడ్ యూజ్ చేస్తాం. సో ఎనీవేస్ నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. డూ ఇటరేటివ్ లూప్ మెథడ్. ఓకే, fourth method, SQL Into Method by using SQL. ఓకే, సో ప్రాక్ SQL యూజ్ చేసి కూడా మ్యాక్రో వేరియబుల్స్ మనం క్రియేట్ చేయొచ్చండి. ఓకే, సో ఒకటి %let మెథడ్ అయితే పారామీటర్స్ యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ డూ లూప్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, అండ్ SQL యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ బై యూజింగ్ డేటా స్టెప్ తో కూడా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. సో మనం డేటా స్టెప్ తో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటే యూజ్ చేసే మెథడ్ కాల్ Symput మెథడ్ అండి. ఓకే, సో మోస్ట్లీ ఈ 5 మెథడ్స్ మనం యూజ్ చేస్తాం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసేదానికి. ఓకే, సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్, సో ఒక్కో మెథడ్ మనం ఒక్కొక్క మెథడ్ పైన డిపెండ్ అవుతాయి. ఒక్కోసారి అన్ని మెథడ్స్ ఒకే మ్యాక్రో ప్రోగ్రామింగ్ లో యూజ్ చేస్తాం, ఒక సింగిల్ మ్యాక్రో డెఫినేషన్ క్రియేట్ చేసేదానికి. ఓకే, సో లేదా 2 or 3. సో ఒక్కోసారి ఒక మెథడ్ కూడా సరిపోతుంది. సో కంప్లీట్లీ డిపెండ్స్ అన్నట్టు. ఓకే, ఆల్వేస్ ఒకే మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తాను అనుకుంటే హైలీ ఇంపాసిబుల్ అండి, అది కుదరదు అసలు. సో మీకే అర్థమవుతుంది ఈ క్లాస్ చూసిన తర్వాత. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ మనం డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్ గా విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. మీరు ఇంతవరకు ఎలాంటి యూట్యూబ్ ట్యూటోరియల్ చూసారో నాకు తెలియదు, కానీ మ్యాక్రో ప్రోగ్రామింగ్ గురించి. సో ఐఎమ్ షూర్, సో వన్స్ మీరు ఈ మ్యాక్రో వీడియోస్ చూసిన తర్వాత 100% నాలెడ్జ్ అయితే వస్తుందండి మ్యాక్రో ప్రోగ్రామింగ్ పైన. ఎలాంటి టాస్క్ ఇచ్చినా మీరు చేసేయగలుగుతారు. ఓకే, సో నా సో ఎందుకంటే అంత డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకోబోతున్నాం కాబట్టి. సో ఇంట్రొడక్షన్ చూసారు కదా, సేమ్. సో ఇంట్రొడక్షన్లో ఎలా అయితే మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో, సేమ్ వే ఇక్కడ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలో డీటెయిల్గా నేర్చుకున్నాం అండి. డిఫరెన్సెస్ ఏంటో కూడా చూద్దాం. ఫస్ట్ మెథడ్ %let మెథడ్.
సో పర్సెంట్ లెట్ మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్ వచ్చేసి వెరీ సింపుల్. Percent let SAS keyword, and what is your macro variable name and value. Okay, very simple. Semicolon. Percent let macro variable name, just macro variable name కి వేరే రూల్స్ ఉంటాయా? macro variable name సేమ్ డేటా సెట్ వేరియబుల్ అని ఎలా క్రియేట్ చేయొచ్చు అంటే, సో సేమ్ డేటా సెట్ వేరియబుల్ అని ఏ నేమ్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఫాలో ద నేమింగ్ రూల్. సో మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఇచ్చిన తర్వాత ఈక్వల్స్ లో మీ వాల్యూ ఐదర్ న్యూమరిక్ ఆర్ క్యారెక్టర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ది న్యూమరిక్ ఆర్ క్యారెక్టర్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ది స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ న్యూమరిక్స్ అండ్ ఆల్ఫాబెట్స్ ఏదన్నా మీరు వాల్యూస్ అసైన్ చేయొచ్చు అండి. 0 to 65,534 క్యారెక్టర్స్ మీరు వాల్యూస్ లో అసైన్ చేయొచ్చు మ్యాక్రో వేరియబుల్. ఓకే, సో స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ మనకు సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. ఎనీవే, సో పర్సెంట్ లెట్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఏంటి, వాల్యూ ఏంటి, సింపుల్ సింటాక్స్ and very simple to create macro variable. Examples: percent let x equals to 10, percent let name equals to Balu, percent let pin code equals to 5,33,000, percent let DOB equals to 18 June 1989. Okay, so like this you can create macro variables very easily. ఇలా మీరు ఎన్ని వేరియబుల్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు, ఎలాంటి వాల్యూస్ అని అసైన్ చేసుకోవచ్చు. మ్యాక్రో వేరియబుల్ వచ్చేసి యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే మీరు ఆఫ్టర్ ఈక్వల్స్ టు ఇచ్చారో అలానే సేవ్ చేసుకుంటుంది. కొటేషన్స్ ఇస్తే కొటేషన్స్, కామాస్ ఇస్తే కామాస్, ఏం ఇస్తే అది యాజ్ ఇట్ ఈజ్ అలా సేవ్ చేసుకుంటుందండి. ఎవ్రీథింగ్ లైక్ క్యారెక్టర్స్. ఓకే, సో న్యూమరిక్ వేరియబుల్ కి కొటేషన్స్ ఉండక్కర్లేదు, క్యారెక్టర్ వేరియబుల్ కొటేషన్స్ ఉండాలి, లైక్ డేటా సెట్ వేరియబుల్ అలా అయితే కాదండి, కంప్లీట్లీ డిఫరెంట్. సో మ్యాక్రో వేరియబుల్స్ ఎప్పుడైనా క్రియేట్ చేయాలనుకునేటప్పుడు విత్ పర్సెంట్ లెట్ మెథడ్, సో మీ వాల్యూస్ ఏంటి జస్ట్ యాజ్ ఇట్ ఈస్ అసైన్ చేయండి విత్ వేరియబుల్ నేమ్, సెమికోలన్ సరిపోతుంది. సబ్మిట్ చేయండి, రన్ సెలెక్షన్, సబ్మిటెడ్. మీరు మ్యాక్రో వేరియబుల్ జస్ట్ సబ్మిట్ చేశారు అంటే సేవ్ చేశారు అంతే. ఓకే, సో మీరు ఇంకా రిజాల్వ్ చేయట్లేదు, జస్ట్ సేవ్ చేశారు అంటే ఎక్స్ యొక్క మ్యాక్రో వేరియబుల్ వాల్యూ 10 అని. బ్యాక్ ఎండ్ లో ఒక మెమరీ ఉంటుందండి, మ్యాక్రోస్ కోసం అని చెప్పి ఒక బ్లాక్ ఉంటుంది, మ్యాక్రో సింబల్ టేబుల్ అని. అందులో లోకల్ సింబల్ టేబుల్, గ్లోబల్ సింబల్ టేబుల్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ కూడా ఉంటాయి. సో లైక్ మెమరీ, సో అక్కడ మీకు ఈ మ్యాక్రో వేరియబుల్స్ సేవ్ అవుతాయి. సో లోకల్ సింబల్ టేబుల్ అంటే ఏంటి, గ్లోబల్ సింబల్ టేబుల్ అంటే ఏంటి, ఓకే మనం సబ్మిట్ చేసిన వెంటనే అది లోకల్లో సేవ్ అవుతుందా లేకపోతే గ్లోబల్లో సేవ్ అవుతుందా అనేది నేను మీకు స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ లో ఇన్ డీటెయిల్ విత్ ప్రెజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ రిమెంబర్, యాజ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పర్సెంట్ లెట్ మెథడ్, పర్సెంట్ లెట్ మెథడ్ తో మీరు క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ ఓపెన్ కోడ్ లో, అంటే మ్యాక్రోస్ కాకుండా డైరెక్ట్ గా ఇలా ఓపెన్ కోడ్ లో క్రియేట్ చేస్తే కనుక సో డైరెక్ట్ గా అవి గ్లోబల్ సింబల్ టేబుల్ లో సేవ్ అవుతుంది. గ్లోబల్ అంటే మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. వన్స్ క్రియేట్ మ్యాక్రో వేరియబుల్ విత్ పర్సెంట్ లెట్ మెథడ్ ఓపెన్ కోడ్, సో ఇదే డేటా స్టెప్ లో కావాలంటే డేటా స్టెప్ లో యూజ్ చేసుకోవచ్చు, ప్రాక్ స్టెప్ లో కావాలంటే ప్రాక్ స్టెప్ లో యూజ్ చేసుకోవచ్చు, సీక్వెల్ లో కావాలంటే సీక్వెల్ యూజ్ చేసుకోవచ్చు, లేదా మ్యాక్రోస్ లో కావాలంటే మ్యాక్రోస్ యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ సాస్ ప్రోగ్రామింగ్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను, మీకు అర్థమవుతుంది క్లియర్ గా. సో వన్స్ క్రియేట్ చేశాం కదా, ఓకే బాల్ క్రియేట్ చేసాం, అవి క్రియేట్ అయ్యాయా లేదా సక్సెస్ఫుల్ గా, వాటి వాల్యూస్ నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే డేటా సెట్ ఇలా క్రియేట్ చేసిన వెంటనే లైబ్రరీకి వెళ్తే మనకి డేటా సెట్ కనిపిస్తుంది కదా, అదే విధంగా మనకి ఇక్కడ ఏమన్నా ఆప్షన్ ఉంటుందా చెక్ చేసుకునే దానికి. వన్స్ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసిన తర్వాత అనుకుంటే ఎస్ దెర్ ఇస్ ఆప్షన్, దెర్ ఇస్ అ వే. సో దానికోసం మనం యూజ్ చేస్తాం పర్సన్ పుట్ స్టేట్మెంట్ అండి. బై యూజింగ్ పర్సన్ పుట్ యూజ్ చేసి మీరు మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ ని మీరు లాగ్ విండోలో చెక్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, సో డేటా స్టెప్ లో మీరు ఏదైనా వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలి అనుకుంటే పుట్ స్టేట్మెంట్ ఎలా అయితే యూజ్ చేస్తారో డేటా స్టెప్ లో
సేమ్ వే మ్యాక్రోస్లో మీరు మ్యాక్రో వేరియబుల్ చెక్ చేయాలనుకుంటే కనుక %put స్టేట్మెంట్ డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు అండి. ఓకే, %put అని చెప్పి మ్యాక్రో వేరియబుల్. సో క్రియేట్ చేసేటప్పుడు అయితే సింపుల్గా మీరు జస్ట్ ఏదైతే మీ వేరియబుల్ నేమ్ ఉందో వేరియబుల్ నేమ్ ఇస్తే సరిపోతుంది. బట్ ఆ వాల్యూని రిజాల్వ్ చేయాలనుకుంటే మాత్రం అండ్ సింబల్ యూజ్ చేయాలి, దెన్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ అండ్ డాట్. ఓకే, ఆల్రెడీ చెప్పాను డాట్ అనేది మ్యాండేటరీ కాదు, బట్ యూజ్ చేయడం గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అన్నట్టు. ఓకే, సో బెస్ట్ హ్యాబిట్ యాక్చువల్గా మ్యాక్రోస్ మీరు ఎప్పుడైనా వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు ఓకే డాట్తోనే రిజాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఎందుకంటే డాట్ లేకుండా ఆల్ ద టైం వర్క్ అవుతుంది. సో ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో డాట్ లేకపోతే కనుక ఎలాంటి ఇష్యూస్ వస్తాయనేది. సో జస్ట్ మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్కి ముందు అండ్ సింబల్, లాస్ట్లో డాట్. సో మ్యాక్రో వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక యాంపర్సెంట్ అండ్ డాట్. క్రియేట్ చేసేటప్పుడు మాత్రం అవసరం లేదు. సో మీకు గుర్తుండే ఉంటుంది, ఆల్రెడీ నేను చెప్పాను ఫార్మాట్స్లో యూజర్ డిఫైన్ ఫార్మాట్స్ మీరు ఓన్గా ఫార్మాట్స్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు జస్ట్ ఫార్మాట్ నేమ్ మాత్రమే ఇస్తాం మనం. మోడల్ నెంబర్ 2 యూజర్ డిఫైన్ ఫార్మాట్స్. ఓకే, మీరు ఒక ఫార్మాట్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రాక్ ఫార్మాట్ వాల్యూ అని చెప్పి మీ ఫార్మాట్ నేమ్ మాత్రమే ఇచ్చారు ఇక్కడ. బట్ అదే ఫార్మాట్ మీరు రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక, అంటే అప్లై చేయాలనుకుంటే కనుక ఏం చేశారు, డాట్ పెట్టారు, రైట్? ఓకే, సో క్రియేట్ చేసేదానికి రిజల్వ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్, మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు కనుక త్రూ ప్రాక్ ఫార్మాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫార్మాట్లో అయితే ఎలాగైతే మీరు క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ ఫార్మాట్ నేమ్ ఇస్తారో అదే ఫార్మాట్ యూజ్ చేయాలనుకునేటప్పుడు డాట్ ఎలాగైతే వాడుతున్నామో సేమ్ వే. సో మ్యాక్రోస్ క్రియేట్ చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ నేమ్ మాత్రమే ఇచ్చి వాటిని ఎక్కడన్నా యూజ్ చేయాలి రిజాల్వ్ చేయాలనుకుంటే మాత్రం సో ఫ్రంట్ యాంపర్సెంట్ సింబల్, లాస్ట్లో డాట్ పెట్టి రిజాల్వ్ చేయాలి. ఓకే, సబ్మిట్ చేస్తున్నాను. సో %put x వాల్యూ 10 యాక్చువల్గా డిస్ప్లే చేస్తుంది లాగ్ విండోలో. ఓకే, సో మీకు తెలుసు SAS ఎంటర్ప్రైజ్ గైడ్లో లాగ్ విండోలో మనకి చాలా అన్నెసరీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుంది. సో అందులో మీకు ఇది ఈ ఎక్స్ వాల్యూ అనేది డిస్ప్లే చేస్తుంది విత్ లైన్ నెంబర్. సో చూడండి, ఇది లైన్ నెంబర్ యాక్చువల్గా లాగ్ విండో లైన్స్ నెంబర్. ఇది ఆ నెంబర్తో పాటు మీకు వాల్యూ డిస్ప్లే చేస్తుంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ యాక్చువల్లీ బిగినర్స్కి అయితే ఎంటర్ప్రైజ్ గైడ్లో. ఈవెన్ SAS 9.4 అయినా కానీ లైన్ నెంబర్ పాటు డిస్ప్లే చేస్తుంది కనుక మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూస్ చెక్ చేసుకోవాలనుకునేటప్పుడు %putకి ఈ మ్యాక్రో వేరియబుల్కి మధ్యలో సమ్ టెక్స్ట్ యూజ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్, ఎక్స్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈజ్ అని చెప్పి ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒక యారో యూజ్ చేశాను నేను. ఓకే, ఈ టెక్స్ట్ కంటూ ఏం కండిషన్స్ లేవు, ఏం లిమిటేషన్స్ లేవు, ఏదన్నా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ %put స్టేట్మెంట్కి మీరు యూజ్ చేసే మ్యాక్రో వేరియబుల్స్కి మధ్యలో ఎలాంటి ఆల్ఫాబెట్స్ అయినా కానీ న్యూమరిక్స్ అయినా కానీ స్పెషల్ క్యారెక్టర్స్ అన్ని యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు లాగ్ విండోలో డిస్ప్లే అయ్యేదానికి మాత్రమే యూజ్ అవుతుంది. ఓకే, ఇది ప్రోగ్రామ్ కాదు, జస్ట్ ఒక టెస్ట్ అన్నట్టు టు ఐడెంటిఫై ఈజీలీ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్. ఇదే పుట్ స్టేట్మెంట్ మీరు డేటా స్టెప్లో యూజ్ చేస్తే కనుక ఏ టెక్స్ట్ అయితే యూజ్ చేస్తాం దానికి కొటేషన్స్ ఇస్తాం. ఇక్కడ మాత్రం మనకి కొటేషన్స్ అవసరం లేదు, %putలో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సబ్మిట్ చేయండి. ఇప్పుడు సీ ద డిఫరెన్స్. X macro variable value is 10. సో ప్రీవియస్ అవుట్పుట్కి, సో ప్రీవియస్ లాగ్ విండోకి ఇప్పుడు లాగ్ విండోకి డిఫరెన్స్. సో మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు లాగ్ విండో మీ ఎక్స్ మ్యాక్రో వేరియబుల్ ఏంటి అనేది. ఓకే, సో అంటే ఒక %put స్టేట్మెంట్లో ఒక మ్యాక్రో వేరియబుల్ వాల్యూనే చెక్ చేసుకోగలమా?
ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడానికి కుదరదంటే ఆఫ్ కోర్స్ ఎందుకు కుదరదండి. సో కుదురుతుంది. పర్సన్ పుట్ యూజ్ చేసి సో అన్ని ampersand x ampersand name dot ampersand pin code dot ampersand dob dot submit చేయండి. Okay, so n number of macro variables which is here it is, you can see 10 Balu 533 name for pin code and DOB. 4 macro variable values డిస్ప్లే అవుతున్నాయి కదా ఇక్కడ. సో ఇక్కడ కూడా మీరు మధ్యలో ఏదైనా సమ్ టెక్స్ట్ యూజ్ చేయాలనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అంటే సపరేట్ చేస్తున్నట్టు ఇండివిజువల్గా కనిపించేదానికి ఇదొక మ్యాక్రో వేరియబుల్ వాల్యూ, ఇదొక మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఇలా. ఓకే, ఎలాగైనా యూజ్ చేసుకోవచ్చు పుట్ స్టేట్మెంట్. ఏ టెక్స్ట్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, ఏ స్పెషల్ క్యారెక్టర్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, లేదు ఇండివిజువల్గా నేను చెక్ చేస్తాను అనుకుంటే కనుక మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకోవాలంటే సేమ్ ఏదైతే నేను చెప్పాను అదే మెథడ్. X macro variable value, name macro variable value, so pin code macro, so values. ఓకే, సో %let మెథడ్ లో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ మ్యాక్రో వేరియబుల్ చెక్ చేసుకోవాలనుకుంటే %put స్టేట్మెంట్ యూజ్ చేయొచ్చు. సో ఇండివిజువల్గా యూజ్ చేయొచ్చు లేదా కాంబినేషన్ ఆఫ్ ది మ్యాక్రో వేరియబుల్స్ కూడా యూజ్ చేయొచ్చు. జస్ట్ వాల్యూస్ చెక్ చేసుకునే దానికి మాత్రమే హియర్ %put స్టేట్మెంట్. ఓకే, సో ఓకే ఈ మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఎక్కడైనా యూజ్ చేయాలనుకుంటున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్టాప్లో యూజ్ చేయాలనుకుంటున్నాను ఓపెన్ కోడ్లో, మ్యాక్రోస్లో కాకుండా డైరెక్ట్గా. డేటా టెక్స్ట్ help.class obs equals to %x dot. Enter. ఓకే, సో ఓబిఎస్ ఈక్వల్స్ %x dot అని చెప్పాను నేను. సో అంటే ఇక్కడ మనకి x ఎలా రిజల్వ్ అవుతుంది సబ్మిట్ చేసినప్పుడు, x వచ్చేసి 10 కింద రిజల్వ్ అవుతుంది అంటే ఓబిఎస్ 10 ఎన్ని అబ్జర్వేషన్స్ వస్తాయి మనకి అవుట్పుట్ డేటా సెట్లో, జస్ట్ 10 అబ్జర్వేషన్స్ వస్తాయి. See here. ఓకే, లేదు ఇంకా ప్రాక్ స్టెప్లో యూజ్ చేయాలనుకుంటున్నారు ఏదైనా ఒక ప్రొసీజర్లో. See here. ఓకే, ఓకే డేటా స్టెప్లో యూజ్ చేసాం, ప్రాక్ స్టెప్లో యూజ్ చేసాం, మ్యాక్రోలో యూజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, ఒక మ్యాక్రో క్రియేట్ చేస్తాను ఇక్కడ. %macro new data ampersand name dot. ఓకే, roll number equals to %x dot. Student name equals to %name dot dob.
birth date equals to ampersand DOB dot. Okay, run. Now percent. సో విత్ ఇన్ ద మ్యాక్రో కూడా మనం ట్రై చేస్తున్నాం మ్యాక్రో వేరియబుల్స్ రిజాల్వ్ చేయడానికి. ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో జస్ట్ సబ్మిట్ చేయండి. సో డేటా సెట్ వచ్చేసి ఎలా రిజల్వ్ అవుతుంది ఇక్కడ. సో డేటా వచ్చి నేమ్ ఎలా రిజల్వ్ అవుతుంది, బాలు. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ ఎక్స్ అంటే రోల్ నెంబర్ ఈక్వల్స్ టు 10 అని చెప్పి రిజల్వ్ అవుతుంది. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ ampersand నేమ్ అంటే ఏంటి, మనకి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టున్నాం, బాలు. సో బాలు క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ బర్త్ డేట్ DOB అంటే ఏంటి, బర్త్ డేట్ ఈక్వల్స్ టు 18th June 1989 D. ఓకే, సో ఇది డైరెక్ట్గా అసైన్మెంట్ స్టేట్మెంట్ మెథడ్లో మనం డేట్ వేరియబుల్ క్రియేట్ చేస్తాం. సో SAS డైరెక్ట్గా రీడ్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ మాత్రమే రిటర్న్ చేస్తుంది. సో నెంబర్ ఆఫ్ డేస్ మీరు ఫార్మాట్ కింద డేట్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలంటే ఫార్మాట్ అప్లై చేయాలి. సో ఫస్ట్ ఇలా సబ్మిట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా సెట్ క్రియేట్ అయిందో లేదో, మ్యాక్రో వేరియబుల్స్ ఇన్సైడ్ మ్యాక్రో రిజల్వ్ అయ్యాయో లేదో. ఎందుకంటే అవుట్ సైడ్ ద మ్యాక్రో ఎస్, నో డౌట్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇన్సైడ్ ద మ్యాక్రో సబ్మిట్, చెక్ యువర్ అవుట్పుట్. నో ఇష్యూస్, దెర్ ఈస్ నో ఎర్రర్స్. ఓకే, జస్ట్ మ్యాక్రో డెఫినేషన్ సబ్మిట్ చేసాం. ఇప్పుడు మ్యాక్రో కాల్ చేయండి, percent new dot. ఓకే, సో ఆల్రెడీ మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ స్టెప్లో జస్ట్ మనం మ్యాక్రో డెఫినేషన్ని క్రియేట్ చేసాం. ఓకే, వాల్యూస్ అయితే రిజాల్వ్ అవ్వలేదు. ఎప్పుడైతే మీరు మ్యాక్రోని కాల్ చేస్తారో అప్పుడే రిజాల్వ్ అవుతాయి. ఓకే, సో నేను మ్యాక్రోని కాల్ చేస్తున్నాను. నౌ యూ కెన్ సీ roll number okay, birth date okay, student name dot, and here one more variable create అయింది, బాలు. why? సో ఎందుకంటే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు క్లియర్గా, స్టూడెంట్ నేమ్ ఈక్వల్స్ టు ampersand నేమ్ అంటే బాలు రిజల్వ్ అవుతుంది, రైట్. సో కొటేషన్స్ లేవు. కొటేషన్స్ లేవంటే SAS ఎలా ట్రీట్ చేస్తుంది, ఏదైనా ఒక వాల్యూ రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వల్ సింబల్ మనం అసైన్ చేస్తే ఆల్ఫాబెట్స్, అది SAS మనకి ఆల్వేస్ వేరియబుల్స్ లాగా తీసేసి వేరియబుల్స్ నుంచి వాల్యూస్ని పిక్ చేసుకొని ట్రై చేస్తుంది. సో ఈ సినారియోలో దేర్ ఈస్ నో వేరియబుల్, బాల్ అనే వేరియబుల్ లేదు, జస్ట్ ఒక వాల్యూ. ఓకే, సో ఇది క్యారెక్టర్ వేరియబుల్ వాల్యూ అంటే దానికి కొటేషన్స్ ఉండాలి. సో ఇక్కడ కొటేషన్స్ లేవు, మనకి కొటేషన్స్ ఎలా ఇవ్వాలి. సో ఇక్కడ కొటేషన్స్ మీరు అసైన్ చేయాలి. సో రిమెంబర్, సింగిల్ కొటేషన్ మనకి సో 90% అయితే వర్క్ అవుతుంది. అదర్ దెన్ మ్యాక్రోస్ మీరు ఎక్కడైనా సింగిల్ కొటేషన్ మీరు హ్యాపీ యూజ్ చేసుకోవచ్చు. బట్ మ్యాక్రోస్లో మాత్రం సింగిల్ కొటేషన్స్ ఇచ్చారంటే మ్యాక్రో వేరియబుల్ రిజల్వ్ చేసేదానికి అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే సింగిల్ కొటేషన్స్లో మ్యాక్రో వేరియబుల్ రిజల్వ్ అవ్వదు. సో నేను సబ్మిట్ చేస్తున్నాను. See here. సో ఇక్కడ ఎలా అంటే SAS అర్థం చేసుకుంటుంది ఇది ఒక వేరియబుల్ వాల్యూ అని. ఓకే, స్టూడెంట్ నేమ్ యొక్క వాల్యూ వచ్చేసి ampersand నేమ్ డాట్ అని SAS అర్థం చేసుకుంటుంది అంతే. ఇక్కడ మ్యాక్రో వేరియబుల్ రిజల్వ్ అవ్వట్లేదు. ఇది తెలుసు మీకు, క్యారెక్టర్ వేరియబుల్ అంటే ఏ వాల్యూ అయినా మనం సేవ్ చేసుకోవచ్చు కొటేషన్స్లో. సో ఇక్కడ మనం సింగిల్ కొటేషన్స్ ఇచ్చాం అండ్ నెక్స్ట్ వాల్యూ ఇచ్చాం, మనం మ్యాక్రో వేరియబుల్ ఇచ్చాం, మనకు తెలుసు. బట్ SAS ఎలా అర్థం చేసుకుంటుంది, SAS అర్థం చేసుకోలేదు సింగిల్ కొటేషన్స్లో. సో మ్యాక్రో వేరియబుల్స్ మీరు రిజాల్వ్ చేయాలి, వాల్యూ కావాలి అనుకుంటే కనుక సో ఆల్వేస్ ఓకే, సో ఇక్కడ మీరు డబుల్ కొటేషన్స్ మాత్రమే యూజ్ చేయాలి. డబుల్ కొటేషన్స్ ఇవ్వండి. సో డెఫినెట్లీ మ్యాక్రో వేరియబుల్ రిజాల్వ్ అవుతుంది. ampersand నేమ్ డాట్ అంటే సో బాలు డాట్ బాలు రిజాల్వ్ అయ్యి బాలుకి కొటేషన్స్ వస్తాయి.
now you can see. Okay, so అలా అయితే మనం డబుల్ కొటేషన్స్ పెట్టుకున్నాం. ఇక్కడ కూడా డబుల్ కొటేషన్స్. వెరీ ఇంపార్టెంట్, రిమెంబర్. ఓకే, సింగిల్ కొటేషన్స్ చాలా మంది యూజ్ చేస్తారండి. సో ఆఫ్ కోర్స్ డేటాని ఇంపోర్ట్ చేసుకునే దానికి, ఎక్స్పోర్ట్ చేసుకునే దానికి, ఇన్ ఫైల్లో న్యూ వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు క్యారెక్టర్ వేరియబుల్. సో సింగిల్ కొటేషన్స్ యూజ్ చేయొచ్చు. బట్ మ్యాక్రోస్కి వచ్చేసరికి మాత్రం మనం డబుల్ కొటేషన్స్ యూజ్ చేయాలి. మ్యాక్రో వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకుంటే మాత్రం. ఓకే, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే డన్. సో మీరు డేటా స్టెప్లో కావాలంటే డేటా స్టెప్లో రిజాల్వ్ అవుతుంది, మ్యాక్రోస్లో కావాలంటే మ్యాక్రోస్ రిజాల్వ్ అవుతుంది, ప్రాక్లో కావాలంటే ప్రాక్ స్టెప్లో రిజాల్వ్ అవుతుంది. See, finally data set created with roll number 10, student number, student name, Balu, birth date is here. Just number of days మనకి డిస్ప్లే చేస్తుంది. సో మనకు తెలుసు ఫార్మాట్ అప్లై చేయకపోతే ఆల్వేస్ SAS will store date values like number of days only. సో ఫార్మాట్ week date dot స్పెల్లింగ్ మిస్టేక్. సబ్మిట్ చేయండి. మైక్రో డెఫినేషన్ ఫస్ట్, దెన్ కాల్ చేయండి. నౌ యూ కెన్ సీ. ఓకే, done. So %let method, easiest method to create macro variables. ఏదైతే మనం మ్యాక్రో వేరియబుల్స్ ఇక్కడ క్రియేట్ చేస్తామో ఆ మ్యాక్రో వేరియబుల్స్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఒక సింపుల్ మెథడ్. ఓకే, ఆల్వేస్ %let అవుట్ సైడ్ మ్యాక్రోనే క్రియేట్ చేయాలా, ఇన్సైడ్ మ్యాక్రో కావాలంటే క్రియేట్ చేయాలంటే ఆఫ్ కోర్స్ ఇన్సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్కడన్నా కావాలని క్రియేట్ చేసుకోవచ్చు. బట్ దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఇన్సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసేదానికి, అవుట్ సైడ్ మ్యాక్రో క్రియేట్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది. నేను స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ మీకు ఆ డిఫరెన్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే %let మెథడ్తో మనం ఓపెన్ కోడ్లో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈ మ్యాక్రో వేరియబుల్స్ వచ్చేసి ఏదైతే మనం ఆఫ్టర్ ఈక్వల్స్ టు వాల్యూస్ ఇస్తామో అవి యాజ్ ఇట్ ఈస్ అలానే సేవ్ చేసుకుంటుంది, లైక్ క్యారెక్టర్స్. ఓకే, న్యూమరిక్ వేరియబుల్స్కి కొటేషన్స్ అవసరం లేదు, క్యారెక్టర్ వేరియబుల్స్ కొటేషన్స్ అవసరం ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే విడిచిపెట్టేయండి. సో జస్ట్ ఏదైతే మీకు వాల్యూ రిజాల్వ్ అవ్వాలనుకుంటున్నారో మీ అవుట్పుట్ డేటా సెట్లో, మీరు ఎక్కడైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఈ మ్యాక్రో వేరియబుల్, దాని వాల్యూ ఎలా రిజాల్వ్ అవ్వాలనుకుంటున్నారో ఆ వాల్యూ యాజ్ ఇట్ ఈస్ మీద మెన్షన్ చేయండి. కొటేషన్స్ ఉంటే కొటేషన్స్, పరాంథసిస్ ఉంటే పరాంథసిస్, ఏది ఉంటే అది. ఓకే, నా ఇది %let మెథడ్, వెరీ సింపుల్ మెథడ్. సో అందుకే మనకి అల్లిగా అయిపోయింది. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి సెకండ్ మెథడ్. యూజింగ్ మ్యాక్రో పారామీటర్స్. యూజింగ్ మ్యాక్రో పారామీటర్స్ అంటే డిఫైన్ మ్యాక్రో వేరియబుల్ along with your macro. ఓకే, సో మీ మ్యాక్రో డెఫినేషన్తో పాటు మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే దాన్ని మ్యాక్రో పారామీటర్స్ మెథడ్స్ అని చెప్పొచ్చు, సింపుల్గా చెప్పాలంటే. సో ఫస్ట్ వచ్చేసి పొజిషనల్ పారామీటర్ డిస్కస్ చేస్తున్నాం. సింటాక్స్ వచ్చేసి పొజిషనల్ పారామీటర్స్కి సింటాక్స్ మనం ఇలా యూజ్ చేస్తామండి. %macro, తర్వాత మీ మ్యాక్రో డెఫినేషన్ నేమ్, దెన్ పరాంథసిస్లో మ్యాక్రో నేమ్ పక్కనే మీ వేరియబుల్స్, మ్యాక్రో వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేస్తారు. macro var1 comma
macro var 2, macro var 3. ఓకే, సో ఇలా ఎన్ని కావాలన్నా క్రియేట్ చేసుకోవచ్చు. సింటాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సన్ macro name, macro variable 1, macro variable 2, macro variable 3 అలా macro variables నేమ్స్ ముందే అసైన్ చేయాలి. సో దెన్ macro statements, percent and macro name. సో ఇది సింటాక్స్ వచ్చేసి. మ్యాక్రో స్టేట్మెంట్స్ అంటే అది డేటా స్టెప్ అవ్వచ్చు, ప్రాక్ స్టెప్ అవ్వచ్చు, మ్యాక్రో స్టేట్మెంట్స్ ఏదైనా అవ్వచ్చు, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో మీ మ్యాక్రో నేమ్కి అండ్ నెక్స్ట్ మ్యాక్రో ఎండ్కి మధ్యలో మనం ఎన్నైనా స్టెప్స్ యూజ్ చేసుకోవచ్చు. దీని పొజిషనల్ పారామీటర్స్ ఎందుకని అంటామంటే నేను చెప్తాను. ఏదైతే పొజిషన్ ఇక్కడ ఇచ్చారో క్రియేట్ చేసేటప్పుడు సేమ్ పొజిషన్ రిజల్వ్ చేసేటప్పుడు కూడా మనం వాల్యూస్ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో నా పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలని చూద్దాం. విత్ అన్ ఎగ్జాంపుల్. సో పర్సెంట్ మ్యాక్రో డేటా మ్యాక్రో క్రియేట్ చేస్తున్నాను. డేటా పుల్ మై మ్యాక్రో నేమ్, డేటా స్టూడెంట్స్ class run. సో స్పెసిఫిక్ లిమిట్తో నేను డేటా సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో లిమిట్ వచ్చేసి 50. పర్సెంట్ నేమ్ డేటా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాంపుల్లో మ్యాక్రో వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేసే వాల్యూస్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. ఓకే, సో ఎందుకంటే సో దిస్ టైమ్ SAS సెల్ఫ్ లైబ్రరీలో ఉండే క్లాస్ డేటా సెట్ నుంచి డేటా సెట్ కాపీ చేసుకుంటున్నారు, వర్క్ లైబ్రరీలో సేవ్ చేసుకుంటున్నారు విత్ 15 అబ్జర్వేషన్స్ లిమిట్. ఓకే, నెక్స్ట్ టైం మేబీ ఎనీ అదర్ లైబ్రరీ, ఎనీ అదర్ డేటా సెట్ విత్ ఎనీ అదర్ లిమిట్. లాజిక్ సేమ్, లాజిక్ రిమైన్స్ సేమ్. సో ఇన్ ఫ్యూచర్ మేబీ లైబ్రరీ విల్ చేంజ్, లైబ్రరీ చేంజ్ అవ్వచ్చు, డేటా సెట్ చేంజ్ అవ్వచ్చు, లిమిట్ చేంజ్ అవ్వచ్చు. సో ఈ మ్యాక్రోని ఏదైతే ఈ మ్యాక్రోని మీరు డైనమిక్గా కన్వర్ట్ చేయాలనుకుంటే కనుక రీయూజబుల్ మ్యాక్రో కింద కన్వర్ట్ చేయాలనుకుంటే వీటిని మ్యాక్రో వేరియబుల్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సో దీనికి వచ్చేసి నేను మ్యాక్రో వేరియబుల్తో రీప్లేస్ చేస్తున్నాను డేటా సెట్ నేమ్ అని చెప్పి ampersand ds underscore name. సో లేదా ఇది ఇన్పుట్ డేటా, ఇది అవుట్పుట్ డేటా సెట్ అండ్ నెక్స్ట్ ఇది ఇన్పుట్ డేటా సెట్ కదా. ఎలా చేద్దాం లేదంటే out underscore ds ఇన్పుట్ లైబ్రరీ ampersand np underscore lib dot. సో ఇక్కడ కూడా మనం అవుట్పుట్ లైబ్రరీ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం out underscore lib dot. ఓకే, ఈ డాట్ వచ్చేసి వర్క్ డాట్ స్టూడెంట్స్ కదా యాక్చువల్గా ఇది ఇలా అనుకున్నాం. ఓకే, సో యాక్చువల్గా ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ మీకు ఈజీగా అర్థమయ్యేదానికి నేను పక్కనే కొటేషన్స్లో కామెంట్స్లో పెడుతున్నాను ఎలా రిజల్వ్ అవుతుంది అనే దానికి. సో ampersand అవుట్ లిబ్ అనేది అవుట్పుట్ లైబ్రరీ కదా, వర్క్ అండి, వర్క్ డాట్ అవుట్పుట్ ds స్టూడెంట్స్. ఓకే, సో ఇది వచ్చేసి ఇన్పుట్ డేటా సెట్ కదా, int underscore ds డాట్. సో ఇది ఎలా రిజల్వ్ అవుతుంది? నెక్స్ట్ సెట్ SAS help డాట్ క్లాస్ అని రిజల్వ్ అవుతుంది మనకి 15. దీనికో నేను మ్యాక్రో వేరియబుల్ కన్వర్ట్ చేస్తాను ఎందుకంటే లిమిట్ చేంజ్ అవ్వచ్చు. ampersand లిమిట్ డాట్ obs ఈక్వల్స్ టు లిమిట్ అంటే ఎలా రిజల్వ్ అవుతుంది మనకి 10 15. ఓకే, సో జస్ట్ మీరైతే రిజల్వ్ అయ్యేదానికి ఇంకో వాల్యూస్ అయితే అసైన్ చేయలేదు,
జస్ట్ ఏదైతే మీ డేటా స్టెప్లో ఉన్న లైబ్రరీ అండ్ డేటా సెట్ నేమ్, ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ డేటా సెట్ నేమ్, అవుట్పుట్ లైబ్రరీ అవుట్పుట్ డేటా సెట్ నేమ్ మ్యాక్రో వేరియబుల్స్ కింద జస్ట్ రీప్లేస్ చేశారు. సో రీప్లేస్ చేశారు, ఓకే, వీటికి వాల్యూస్ అయితే అసైన్ చేయాలి కదా, ఎందుకంటే మ్యాక్రో డెఫినేషన్ కాల్ చేసేటప్పుడు మ్యాక్రో ఎగ్జిక్యూట్ అవ్వాలంటే మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ రిజాల్వ్ అవ్వాలి, లేకపోతే అపారెంటిక్ సింబల్ మ్యాక్రో వేరియబుల్ నాట్ రిజాల్వ్ అని చెప్పి మనకి వార్నింగ్ వస్తుంది, రైట్? సో ఇక్కడ జస్ట్ మనం మ్యాక్రో వేరియబుల్స్ మాత్రమే రీప్లేస్ చేసాం, బట్ వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేయలేదు. ఓకే, వేరియబుల్స్ కి వాల్యూస్ అసైన్ చేయాలి అనుకుంటే ఈ పర్టికులర్ పొజిషన్ పారామీటర్ మెథడ్ లో ఏదైనా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. అవుట్పుట్ లైబ్రరీ అవుట్పుట్ డిఎస్ ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ డిఎస్ లిమిట్. ఓకే, సో ఇలా అలాంగ్ విత్ యువర్ మ్యాక్రోని మ్యాక్రో వేరియబుల్స్ కూడా అసైన్ చేయాల్సి ఉంటుంది. అఫ్ కోర్స్ వాల్యూస్ ఇంకా మనం అసైన్ చేయలేదు. వాల్యూస్ మనం మ్యాక్రో ఎప్పుడైతే కాల్ చేస్తామో వాల్యూస్ తో పాటు కాల్ చేయాల్సి ఉంటుంది. సో అలాంగ్ విత్ వాల్యూస్ మనం కాల్ చేయాలి. రెగ్యులర్ గా చేంజ్ చేసే వాల్యూస్ ఉన్నాయో వాటిని మ్యాక్రో వేరియబుల్ తో రీప్లేస్ చేసాం. ఆ మ్యాక్రో వేరియబుల్స్ ఏవైతే క్రియేట్ చేసాం జస్ట్ ఆ మ్యాక్రో వేరియబుల్ నేమ్స్ మీరు డేటా మ్యాక్రో డెఫినేషన్ లో అసైన్ చేశారు ఇక్కడ, అంతే. ఓకే, సో సబ్మిట్ చేయండి మ్యాక్రో డెఫినేషన్ సబ్మిట్ చేస్తే జస్ట్ దిస్ కంప్లీట్ స్టేట్మెంట్స్ వచ్చేసి మ్యాక్రో క్యాటలాగ్ లో సేవ్ అవుతుంది అంతే. బట్ మీరు ఎప్పుడైతే మ్యాక్రో రిజాల్వ్ చేయాలనుకుంటారో అప్పుడు %data full మ్యాక్రో నేమ్ కదా, సో మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా మీ వేరియబుల్స్ లిస్ట్, ఆ వాల్యూస్ యాజ్ సేమ్ పొజిషన్ లోనే అసైన్ చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్ లైబ్రరీ ఏంటి, వర్క్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్ స్టూడెంట్స్, ఇన్పుట్ లైబ్రరీ SAS help, ఇన్పుట్ డేటా సెట్ క్లయింట్, లిమిట్ 15. ఓకే, సో ఏదైతే పొజిషన్స్ ఇచ్చారో ఫస్ట్ పొజిషన్ అవుట్పుట్ లైబ్రరీ, నెక్స్ట్ సెకండ్ పొజిషన్ అవుట్పుట్ డేటా సెట్ నేమ్, నెక్స్ట్ ఇన్పుట్ లైబ్రరీ, నెక్స్ట్ ఇన్పుట్ డేటా సెట్ నేమ్, నెక్స్ట్ ఎంత ఇచ్చారో సేమ్ పొజిషన్ లోని వాల్యూస్ కూడా అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నౌ సబ్మిట్, కాల్ యువర్ మ్యాక్రో and check your output. Here it is, 15 records. Check log window. There are 15 observations reading from the dataset SAS help data class. The dataset work.student has 15 observations and 5 variables. Done. సో ఎందుకు పొజిషన్ పారామీటర్స్ అంటున్నా అంటే సేమ్ పొజిషన్ మీరు అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాల్ చేశాను కదా మ్యాక్రో, అలాంగ్ విత్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ మనం కాల్ చేయాల్సి ఉంటుందండి పొజిషన్ పారామీటర్స్. ఈ పొజిషన్ పారామీటర్స్ లో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఈ మెథడ్ లో ఈ మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే యూజ్ చేసుకోగలరు. ఓకే, ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే అంటే ఓకే ఈ డేటా స్టెప్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో 2 డేటా స్టెప్స్ ఇంకో 3 ప్రాక్ స్టెప్స్ యూజ్ చేశారనుకున్నాం, ఎక్కడన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు, రిజర్వ్ చేసుకోవచ్చు. ఓన్లీ డేటా పుల్ మ్యాక్రోలో మాత్రమే, ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే, అవుట్ సైడ్ ద మ్యాక్రో మీరు రిజాల్వ్ చేయలేరు. ఎందుకంటే పొజిషన్ పారామీటర్స్ అండ్ నేమ్డ్ పారామీటర్స్ తో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి కంప్లీట్ గా లోకల్, అంతే. ఆ లోకల్ సింబల్ టేబుల్లో సేవ్ అవుతాయి, ఆ లోకల్ లో మాత్రమే రిజాల్వ్ చేయగలుగుతాం. సో గ్లోబల్ సింబల్ కి లోకల్ సింబల్ కి డిఫరెన్స్ ఎనీవేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చెప్తున్నాను. సో నాకు కన్ఫ్యూజ్ అయితే చేయాలని లేదు. జస్ట్ ఎప్పుడైతే మనం వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ నేర్చుకుంటున్నామో ఈ వేలో ఈ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తే అది ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అనే దానికి జస్ట్ మీకు గుర్తుంటుందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ఎనీవే స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్ సపరేట్ కాన్సెప్ట్ ఉంది కదా, సో డీటెయిల్ గా నేను అక్కడ మీకు ప్రెజెంటేషన్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఇక్కడ మ్యాక్రో వేరియబుల్స్ పారామీటర్స్, పొజిషన్ పారామీటర్స్ ఎందుకు అంటున్నాం అంటే ఏదైతే పొజిషన్ లో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసామో ఆ పొజిషన్ లో మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ కూడా అసైన్ చేయాలి. సో ఇది యాక్చువల్లీ వాలిడ్. సో ఇన్వాలిడ్ అంటే పొజిషన్ చేంజ్ చేసి మీరు రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టూడెంట్స్ ఇచ్చారు, నెక్స్ట్ వర్క్ ఇచ్చారు,
స్టూడెంట్స్ అంటే రిజల్ట్ చేసేటప్పుడు ఎలా రిజల్ట్ చేస్తుంది? అవుట్పుట్ లైబ్రరీ ప్లేస్లోనే స్టూడెంట్స్ రిజల్ట్ చేస్తుంది. అవుట్పుట్ లైబ్రరీ స్టూడెంట్స్ ఉందా మనకి ఇక్కడ క్రియేట్ చేస్తే? ఓకే, సో మీకు అర్థమైపోతుంది ఏ ఎర్రర్ వస్తుందో లాగ్ విండోలో. లైబ్రరీ స్టూడెంట్స్ నాట్ అవైలబుల్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్. లైబ్రరీ స్టూడెంట్స్ ఈజ్ నాట్ అసైన్. ఎందుకంటే సో లైబ్రరీ ప్లేస్లో మనకి రిజల్ట్ అవుతుంది, స్టూడెంట్స్ అనే లైబ్రరీ లేదు. సో మీకు ఇది కంప్లీట్లీ ఇన్వాలిడ్ లేదా రాంగ్ అని చెప్పొచ్చు. ఓకే, సో డేటా పుల్ మ్యాక్రోలో మనం 5 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసాం. 5 మ్యాక్రో వేరియబుల్స్ ఏ పొజిషన్లో అయితే క్రియేట్ చేసామో ఆ పొజిషన్లో వాల్యూస్ అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 5 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేశారు కదా, ఏ ఒక్క మ్యాక్రో వేరియబుల్ అయినా అవుట్ సైడ్ మ్యాక్రో యూజ్ చేద్దాం. అంటే బయట ఓపెన్ కోడ్లో డేటా చెక్ set as help dot fish obs equals to ampersand limit dot. చెక్ చేయండి. అపారెంట్ సింబాలిక్ రిఫరెన్స్ లిమిట్ నాట్ రిజాల్వ్. సో మ్యాక్రో వేరియబుల్ లిమిట్ అనేది లేదు. అవుట్ సైడ్ మ్యాక్రో మనకి రిజాల్వ్ అవ్వదు, ఎందుకంటే అది లోకల్లో సేవ్ అయింది. ఈ లోకల్లో మాత్రమే మీరు యూజ్ చేసుకోగలుగుతారు. అవుట్ సైడ్ ద మ్యాక్రో మీరు ఇంకెక్కడైనా యూజ్ చేయాలనుకుంటే దాన్ని యూజ్ చేయలేరు. మీరు ఈవెన్ ఈ పర్సన్ పుట్ తో లిమిట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలనుకున్నా కానీ పర్సన్ పుట్ లిమిట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈ ampersand limit dot సేమ్ ఎర్రర్ వస్తుంది, సేమ్ మార్నింగ్ వస్తుంది. అపారెంట్ సింబాలిక్ రిఫరెన్స్ లిమిట్ నాట్ రిజాల్వ్. ఈ పర్సన్ పుట్ మీరు యూజ్ చేయొచ్చు. ఎప్పుడు యూజ్ చేయొచ్చు? సో ఇన్సైడ్ ద మ్యాక్రో మీరు రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక పర్సన్ పుట్ మీద హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే యాంపర్సెంట్ లిమిట్ అనేది లోకల్ మ్యాక్రో వేరియబుల్ డేటా పుల్కి సంబంధించి మాత్రమే కనుక మీరు ఎక్కడ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, కాల్ చేద్దాం. ఇన్సైడ్ మ్యాక్రోలో పర్సన్ పుట్ పెట్టాం. దిస్ టైం పర్సెంట్ డేటా పుల్ my output library work output data set check SAS help input data set name fish limit 50. Submit. Now you can see check your log on limit macro variable value is 50. Okay, so along with the macro definition you are creating macro variable. ఓకే, ఈ మ్యాక్రో డెఫినేషన్ తో పాటు మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తున్నారు కనుక ఆ మ్యాక్రోలో మాత్రమే సేవ్ అవుతాయి. ఆ మ్యాక్రోలో మాత్రమే మనం రిజల్వ్ చేసుకోగలుగుతాం. అవుట్ సైడ్ ద మ్యాక్రో మనం రిజల్వ్ చేసుకోలేం. సో కన్ఫ్యూజ్ అవడానికి పెద్దగా ఏం లేదండి. ఇక్కడ ఈ మ్యాక్రోతో పాటు మనం ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేస్తున్నాం కనుక అవి ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ పర్సెంట్ ఎట్లా అలా కాదు కదా, అవుట్ సైడ్ ద మ్యాక్రో మనం క్రియేట్ చేసాం, అది ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. సింపుల్ రైట్? సో ఇది పొజిషన్ పారామీటర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సో ఇది పొజిషనల్ పారామీటర్స్ కాన్సెప్ట్. త్రూ పొజిషనల్ పారామీటర్స్ మన మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే వాటిని ఎలా రిజల్వ్ చేయాలి. సో ఈ మ్యాక్రో వేరియబుల్స్ త్రూ పొజిషనల్ పారామీటర్స్ లో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి ఎక్కడ మనం యూజ్ చేసుకోగలం. ఓకే, ఐ హోప్ కాన్సెప్ట్ ఇస్ క్లియర్, నాట్ దట్ మచ్ డిఫికల్ట్ రైట్, వెరీ ఈజీ. సో ఫస్ట్ మీ బేసిస్ ప్రోగ్రామింగ్ రాసుకోండి. బేసిస్ ప్రోగ్రామింగ్ లో ఏదైతే మనం రెగ్యులర్ గా చేంజ్ చేయాల్సిన అవసరం పడుతుందో ఆ వాల్యూస్ మీరు మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేయండి. ఏవైతే మ్యాక్రో వేరియబుల్స్ తో రీప్లేస్ చేస్తారో ఆ మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఆఫ్టర్ ద మ్యాక్రో నేమ్ ఇక్కడ అసైన్ చేసేటప్పుడు ఏ ఆర్డర్ అని అసైన్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం.
ఓకే, సో ఇక్కడ మీరు వేరియబుల్స్ అసైన్ చేసేటప్పుడు ఇక్కడ ఫస్ట్ వేరియబుల్ అవుట్పుట్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్ ఉంది. సో అందుకనే ఫస్ట్ అవుట్పుట్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్, నెక్స్ట్ ఇన్పుట్ లైబ్రరీ, ఇన్పుట్ డేటా సెట్ అసైన్ చేస్తాను. అలా కాదు, మీకు ఒక ఫస్ట్ లిమిట్ అని అసైన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఓకే, బట్ రిజల్ట్ చేసేటప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ గా లిమిట్ ఫస్ట్ పెట్టాలి. నెక్స్ట్ అవుట్పుట్ లైబ్రరీ, అవుట్పుట్ డేటా సెట్ నేమ్, ఇన్పుట్ లైబ్రరీ, ఇన్పుట్ డేటా సెట్ నేమ్. ఓకే, సో అసైన్ చేసే ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని మనం రిజల్ట్ చేసేటప్పుడు ఫాలో చేయాల్సి ఉంటుంది ఇన్ పొజిషనల్ పారామీటర్స్. అందుకని చెప్పి మనం పొజిషనల్ పారామీటర్స్ అని చెప్తాం ఈ మెథడ్. నెక్స్ట్ వచ్చేసి నేమ్డ్ పారామీటర్స్ ఆ వర్డ్ పారామీటర్స్ ఎలాగైనా చెప్పొచ్చు మీరు. సో దీనికి వచ్చే సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ సింటాక్సే, స్మాల్ చేంజ్, macro name. So within the parentheses, macro variable 2, macro variable 3. It's like a named input method. Did you remember, guys, we discussed very first variable value, variable value, variable value. Same way. So while creation macro variables with equals to we need to create. Okay, macro variables తో పాటు ఈక్వల్ సింబల్ అసైన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఈక్వల్ సింబల్ అసైన్ చేసి రిజాల్వ్ చేసేటప్పుడు కూడా ఈక్వల్స్ పక్కన ఏంటి మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అనేది మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తున్నాం కదా ఇక్కడ. సేమ్ ఎగ్జాంపుల్, so output library, output dataset name, input library, input dataset name, and limit. So while calling along, సో మీరు ఏదైతే వాల్యూస్ అసైన్ చేశారో మ్యాక్రో వేరియబుల్ నేమ్స్, అవుట్పుట్ లైబ్రరీ ఏంటి వర్క్, అవుట్పుట్ డేటా సెట్ స్టూడెంట్స్, ఇన్పుట్ లైబ్రరీ SAS help, ఇన్పుట్ డేటా సెట్ లిమిట్. ఓకే, just submit. No errors. So call your macro. See here. Done. సో ఏంటి డిఫరెన్స్ ప్రీవియస్ వన్ అండ్ దిస్ వన్? జస్ట్ ఈక్వల్స్ టు అసైన్ చేస్తున్నాం వైల్ క్రియేట్ చేసేటప్పుడు. సో మ్యాక్రో కాల్ చేసేటప్పుడు కూడా మ్యాక్రో వేరియబుల్ నేమ్ తో పాటు మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అసైన్ చేయాలి. ఇక్కడ మీరు ఏ ఆర్డర్ అన్నా అసైన్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీ వేరియబుల్ నేమ్ ముందు ఉంటుంది, తర్వాత వాల్యూ ఉంటుంది కనుక మీరు ఏ మ్యాక్రో వేరియబుల్ అయినా ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అయితే కామా submit. There is no difference, same output, no errors కూడా ఏమి ఉండదు మనకి. సో ఎందుకంటే ఇక్కడ పొజిషన్స్ ఏం యూజ్ చేయట్లేదు, మనం వేరియబుల్ అసైన్ చేస్తున్నాం, వేరియబుల్ తో పాటు వాల్యూ అసైన్ చేస్తున్నాం. సో ఎక్కడైతే ఇన్పుట్ డిఎస్ ఉంటుందో అక్కడ క్లాస్ రిజల్వ్ అవుతుంది, ఎక్కడైతే లిమిట్ ఉంటుందో అక్కడ 15 రిజల్వ్ అవుతుంది. బట్ ఇక్కడ అలా కాదు. సో క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే ఆర్డర్ అసైన్ చేసామో ఆ ఆర్డర్ ప్రకారం మాత్రం వాల్యూస్ అసైన్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే సో అవుట్పుట్ లైబ్రరీ మీరు ఇంకోటి ఏదైనా అసైన్ చేస్తే ఇంకో లైబ్రరీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో బట్ అక్కడ లైబ్రరీ లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో పొజిషన్ పారామీటర్స్ మాత్రం పొజిషన్స్ షుడ్ ఫాలో చేయాలి, షుడ్ ఫాలో పొజిషన్స్. బట్ నేమ్డ్ పారామీటర్స్ వచ్చేసి మీరు ఎలా అయినా వాల్యూస్ అసైన్ చేసుకోవచ్చు. ఓకే, బట్ నేమ్డ్ పారామీటర్స్ లో మనం వేరియబుల్ నేమ్ అలాంగ్ విత్ వేరియబుల్ వాల్యూ అసైన్ చేయాల్సి ఉంటుంది. నేమ్డ్ పారామీటర్ ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. నేమ్డ్ పారామీటర్స్, సో డేటా స్టెప్ కాదు ప్రాక్ స్టెప్ ట్రై చేద్దాం. ప్రాక్ సమ్మరీ data equals to SAS help dot class. I want some
by classification variable type type wise నాకు ఇన్వాయిస్ సమ్ కావాల్సింది. సో ఇక్కడ మనకి ప్రింట్ అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే డేటా సెట్ క్రియేట్ చేయట్లేదు. సమ్మరీ ప్రొసీజర్లో మీరు ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ ఆప్షన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ప్రాక్ మీన్స్కి అయితే అవసరం లేదు, బట్ సమ్మరీ ప్రొసీజర్లో ప్రింట్ యూజ్ చేయకపోతే డేటా సెట్ అన్న క్రియేట్ చేయాలి. డేటా సెట్ క్రియేట్ చేయట్లేదు కనుక మనం ప్రింట్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాం ప్రింట్ చేసేదానికి. ఓకే, SAS help.cost డేటా సెట్లో ఉండే టైప్ వైజ్ నాకు ఇన్వాయిస్ సమ్ కావాలి. డన్. ఓకే, సో ఇది వచ్చేసి టైప్ వైజ్. యాక్చువల్లీ టైప్ మనకు ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం డిస్ప్లే చేస్తుంది. లేదు నాకు ఆర్డర్ వైజ్ కావాలి, ఆర్డర్ వైజ్ సమ్ కావాలనుకుంటే ఆర్డర్ ఈక్వల్స్ టు ఫ్రీక్వెన్సీ అనే ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ మనం ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం సమ్మరీ ప్రొసీజర్లో మాడ్యూల్ నెంబర్ 6లో. సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. సో ఎనీ ఓకే, సెడాన్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కార్డ్స్ ఉన్నాయి, అరౌండ్ 262 కార్డ్స్ ఉన్నాయి. టోటల్ సమ్ వచ్చేసి ఇన్వాయిస్ సమ్ $71,76,127 like that. Okay, SU sum, Ford sum ఇలా. ఓకే, దిస్ టైమ్ SAS కార్డ్స్ డేటా సెట్ యూజ్ చేస్తున్నారు. క్లాసిఫికేషన్ వేరియబుల్ టైప్, statistics variable invoice. Next time maybe any other data set from any other library, any other classification variable, any other statistics variable. సో దీన్ని మ్యాక్రో కింద డైనమిక్ కోడ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే సో ఇందులో ఏం చేయాల్సిన అవసరం ఉంటుంది మనకి. సో ఫస్ట్ రీప్లేస్ చేయండి. సో ఇన్పుట్ లైబ్రరీ, ఎప్పుడు ఇన్పుట్ లైబ్రరీ అంటే మీరు యాంపర్సెంట్ ఐఎన్పి ఎల్ఐబి యూజ్ చేస్తున్నారు, అదే యూజ్ చేయాలి, ఇంకేదైనా యూజ్ చేయకూడదు అంటే అలా కాదు. మీరు ఈవెన్ 1 ఆల్ఫాబెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఏ నేమ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ప్రాబ్లం లేదు. సో డాట్ దిస్ ఇస్ ఇన్పుట్ డేటా సెట్, ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ డేటా సెట్ అని మాత్రం నేను అసైన్ చేసుకుంటాను. యాంపర్సెంట్ ఐఎన్పి అండర్ స్కోర్ డిఎస్ డాట్. ఓకే, డాట్ యూజ్ చేయడం వల్ల ఈజీగా మీరు ఐడెంటిఫై చేసేయచ్చు మ్యాక్రో వేరియబుల్స్ అనేవి. మనకి సపరేట్ కలర్లో డిస్ప్లే చేస్తుంది. సేమ్ ఫార్మాట్స్ కూడా ఎలానే మీరు డాట్ యూజ్ ఫార్మాట్కి కానీ లెంగ్త్ స్టేట్మెంట్ అప్లై చేసినా కానీ సో సపరేట్ కలర్ డిస్ప్లే అవుతుంది మనకి ఆల్వేస్. మనం ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు మ్యాక్రో వేరియబుల్స్ ఏమి ఉన్నా కానీ. సో ట్రై టు యూజ్ ఆల్వేస్ డాట్ ఆఫ్టర్ ద మ్యాక్రో వేరియబుల్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి క్లాసిఫికేషన్ వేరియబుల్స్ కదా, సో దీనికి ఒక నేమ్ ఇవ్వండి. యాంపర్సెంట్ సిఎల్ అండర్ స్కోర్ వేర్. క్లాసిఫికేషన్ వేరియబుల్ అని ఈజీగా ఐడెంటిఫై చేసేదానికి. స్టాటిస్టిక్స్ వేరియబుల్ కనుక ఇది ఎస్టీ అండర్ స్కోర్ వేర్ డాట్. సో అంతేనా, ఇంకేం కావాలి మనకి. సో ఇప్పుడైతే సమ్, నెక్స్ట్ మేబీ మీన్, సో ఆఫ్టర్ దాట్ మీడియన్ లేదా మినిమం వాల్యూస్, మ్యాక్సిమం వాల్యూస్, పర్సంటేజ్ వాల్యూస్ ఏం కావాలన్నా కానీ స్టాటిస్టిక్ చేంజ్ చేయాలనుకుంటే కనుక దీన్ని కూడా మీరు మ్యాక్రో వేరియబుల్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు. పర్సెంట్ రిక్వైర్మెంట్ అని చెప్పి పెడుతున్నాను నేను డాట్. ఓకే, సో నా సో మనం బేసిస్ ప్రోగ్రామింగ్ అయితే మనం మ్యాక్రో కింద కన్వర్ట్ చేసుకున్నాం. సో మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేద్దాం ఇప్పుడు. సో డైరెక్ట్గా మీరు పర్సెంట్ లెట్ మెథడ్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు ఇక్కడ, ఎందుకంటే పర్సెంట్ లెట్ ఇన్పుట్ లైబ్రరీ ఈక్వల్స్ టు పర్సెంట్ లెట్ ఇన్పుట్ డేటా సెట్ ఈక్వల్స్ టు పర్సెంట్ లెట్ రిక్వైర్మెంట్ పర్సెంట్ లెట్ క్లాసిఫికేషన్ వేరియబుల్ పర్సెంట్ లెట్ స్టాటిస్టిక్స్ వేరియబుల్ అని. బట్ మనం ఈ ఎగ్జాంపుల్ దేనికోసం డిస్కస్ చేసుకుంటున్నామని నేమ్డ్ పారామీటర్స్, రైట్. సో నేమ్డ్ పారామీటర్స్ అంటే ఏం చేయాల్సి ఉంటుంది, అలాంగ్ విత్ మ్యాక్రో నేమ్ మాత్రమే మనం మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేయాలి ఇలా. సో నేను మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేస్తున్నాను. పర్సెంట్ మ్యాక్రో సమ్మరీ స్టాటిస్టిక్స్ అని చెప్పి మ్యాక్రో నేమ్ అసైన్ చేశాను, సమ్మరీ స్టాట్స్. సో పరాంథసిస్ వచ్చి మీకు మ్యాక్రో వేరియబుల్స్ అన్ని మెన్షన్ చేయండి. పర్సెంట్ మ్యాక్రో అండ్ సమ్మరీ స్టాటిస్టిక్స్ మ్యాక్రో నేమ్. సో యాక్చువల్గా అవసరం లేదు, బట్ యూజ్ చేయండి. సో నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ యూజ్ చేసేటప్పుడు
సో ఈ మ్యాక్రో దేనికి సంబంధించిన ఎండ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. మ్యాక్రో నేమ్ మీరు ఎండ్లో యూజ్ చేస్తే కనుక గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ అని సింపుల్గా చెప్పొచ్చు. ఓకే, సో ఏంటంటే మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేయండి. ఇన్పుట్ లైబ్రరీ ఈక్వల్స్ టు కామా ఇన్పుట్ డేటా సెట్ ఈక్వల్స్ టు కామా రిక్వైర్మెంట్ ఈక్వల్స్ టు కామా క్లాసిఫికేషన్ వేరియబుల్ ఈక్వల్స్ టు కామా స్టాటిస్టిక్స్ వేరియబుల్ ఈక్వల్స్ టు. సో లాస్ట్ వేరియబుల్ కదా, ఇంకా కామా అవసరం లేదు. ఓకే, డన్. సబ్మిట్ చేయండి. సో మ్యాక్రో డెఫినేషన్ సబ్మిట్ చేయండి. దెన్ మ్యాక్రో కాల్ చేయండి. పర్సెంట్. సో ఇన్పుట్ లైబ్రరీ ఏంటి? సో మీకు ఏ లైబ్రరీ నుంచి ఏ డేటా సెట్కి మీకు సంబంధించిన స్టాటిస్టిక్స్ కావాలి, ఏం కావాలనే దానికి సో మీ రిక్వైర్మెంట్ అనేది మీ ఎవరైతే వెండర్ ఉంటారో సెండ్ చేస్తారో దాని ప్రకారం మనం మ్యాక్రో క్రియేట్ చేసుకుంటాం. సో ఎగ్జాంపుల్ మనం దేనికోసం క్రియేట్ చేసి పెట్టుకున్నాం, SAS హెల్ప్. ఇన్పుట్ డేటా సెట్ వచ్చేసి కాస్ట్ డేటా సెట్, రిక్వైర్మెంట్ వచ్చేసి సమ్, క్లాసిఫికేషన్ వేరియబుల్ టైప్, స్టాటిస్టిక్స్ వేరియబుల్ ఇన్వాయిస్. ఓకే, సబ్మిట్. డన్. సేమ్ మ్యాక్రో ఇంకొక డేటా సెట్ ట్రై చేద్దాం. SAS హెల్ప్ క్లాస్, రిక్వైర్మెంట్ వచ్చేసి మీన్ కావాలి, క్లాసిఫికేషన్ వేరియబుల్ సెక్స్ వేరియబుల్, స్టాటిస్టిక్స్ వేరియబుల్ వచ్చేసి వెయిట్ మీన్ కావాలి. See here. సో మేల్ రికార్డ్స్ 10 ఉంటే 10 రికార్డ్స్కి వచ్చేసి వెయిట్ మీన్ 108.95. ఫీమేల్ రికార్డ్స్ 9 రికార్డ్స్ ఉంటే 90.1. సో ఈ మ్యాక్రో మీరు ఇంకా కంటిన్యూస్గా ఎప్పుడైతే మీకు ఏదైనా స్పెసిఫిక్ వేరియబుల్ వైజ్ మీకు పర్టికులర్ క్లాసిఫికేషన్ వేరియబుల్ వైజ్ ఏదైనా ఒక వేరియబుల్ స్టాటిస్టిక్స్ కావాలి అనుకుంటే కనుక హ్యాపీగా సమ్మరీ స్టాటిస్టిక్స్ జనరేట్ చేసుకోవడానికి మ్యాక్రో యూజ్ చేసుకోవచ్చు. నేమ్డ్ కదా, సేమ్ ఎగ్జాంపుల్ మీరు పొజిషనల్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే కనుక సింపుల్ నేమ్డ్ పారామీటర్ వేరియబుల్ నేమ్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాం. అదే పొజిషనల్ పారామీటర్స్ అనుకుంటే ఇంక ఇవన్నీ అవసరం లేదు, ఈక్వల్ సింబల్ అక్కర్లేదు. ఓకే, సో సింపుల్ యాక్చువల్గా నేమ్డ్ పారామీటర్స్ పొజిషనల్ పారామీటర్స్ మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసిన అవసరం లేదు. బట్ ఎనీవేస్, సో వైల్ వాచింగ్ వీడియో మీరు కంప్లీట్గా నేర్చుకుంటారనే కాన్సెప్ట్ నేను డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇక్కడ. ఓకే, సో మీరు వీడియో చూసిన తర్వాత వెంటనే మీరు హ్యాపీగా మ్యాక్రో ప్రోగ్రామింగ్ అనేది ట్రై చేయొచ్చు. వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్. మ్యాక్రో కాల్ చేసేటప్పుడు జస్ట్ వాల్యూస్ అసైన్ చేయడమే. పర్సెంట్. సో ఇన్పుట్ లైబ్రరీ SAS has input data set, సో ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఇంతవరకు క్లాస్ కాల్ చూసాం కదా, ఇప్పుడు SAS హెల్ప్ లైబ్రరీలో ఉండే సోర్స్ డేటా సెట్ చూద్దాం. సోర్స్ డేటా సెట్లో ప్రొడక్ట్స్ ఉంటాయి, రీజన్ ఉంటుంది, స్టోర్స్, సేల్స్, ఇన్వెంటరీ, రిటర్న్స్ ఉంటాయి. సో నాకు ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్ సేల్స్ టోటల్ కావాల్సింది. ఓకే, సో ప్రొడక్ట్ అనేది క్లాసిఫికేషన్ వేరియబుల్, సేల్స్ టోటల్ కావాలి కనుక సేల్స్ అనేది నేను వేర్ స్టేట్మెంట్లో యూజ్ చేస్తాను. ఇన్పుట్ డేటా సెట్ వచ్చేసి సోర్స్, రిక్వైర్మెంట్ మళ్ళీ నాకు సమ్మే కావాలి ఇక్కడ, సారీ సమ్, క్లాసిఫికేషన్ వేరియబుల్ ఏంటంటే క్లాసిఫికేషన్ వేరియబుల్ ప్రోడక్ట్, స్టాటిస్టిక్స్ వేరియబుల్ సేల్స్. ఓకే, సబ్మిట్ చేయండి, కాల్ చేయండి. ఇది పొజిషనల్ పారామీటర్స్ అన్నట్టు. ఓకే, సో
సో ప్రొడక్ట్ వైజ్గా మీకు టోటల్ సేల్స్ అనేది సమ్ వస్తుంది. డన్. సో ఇది ఈ వేలో మీరు పొజిషనల్ పారామీటర్స్ అండ్ నేమ్డ్ పారామీటర్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకోవచ్చు అండి. బట్ ఎండ్ ఆఫ్ ది డే కాన్సెప్ట్ అయితే సేమ్. మ్యాక్రో వేరియబుల్ పక్కనే విత్ ఇన్ ద పారాంథసిస్ మీరు మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేసి మ్యాక్రోన్ కాల్ చేసేటప్పుడు మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ అసైన్ చేస్తాం. పొజిషనల్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్స్ అంటే సేమ్ మ్యాక్రో వేరియబుల్ మ్యాక్రో నేమ్ తో పాటు మ్యాక్రో వేరియబుల్ కూడా అసైన్ చేస్తాం. బట్ ఈక్వల్స్ ఇస్తాం ఇక్కడ. నేమ్డ్ పారామీటర్ కి పొజిషనల్ పారామీటర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే నేమ్డ్ పారామీటర్ లో మనం ఆఫ్టర్ ద వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ ఇచ్చి కాల్ చేసేటప్పుడు కూడా వేరియబుల్ అండ్ వాల్యూ బోత్ యూజ్ చేస్తాం మనం కాల్ చేసేటప్పుడు. బట్ పొజిషనల్ పారామీటర్ లో ఏ పొజిషన్ లో అయితే వేరియబుల్స్ అసైన్ చేసామో సేమ్ పొజిషన్స్ లో వాల్యూస్ కూడా అసైన్ చేసి కాల్ చేయాల్సి ఉంటుంది. డన్. సో బోత్ ఆర్ ఆల్మోస్ట్ సేమ్. ఈ మెథడ్ లో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తే అవి లోకల్లోనే మాత్రం ఉంటాయి. లోకల్లో మాత్రం యూజ్ చేయగలరు. లోకల్ అంటే ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే. ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా యూజ్ చేసుకోండి, వాటిలో మాత్రమే రిజాల్వ్ చేసుకోగలుగుతారు. అవుట్ సైడ్ ద మ్యాక్రో మనకి యూజ్ అవ్వదు. డన్. సో 2 మెథడ్స్ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం యాజ్ ఆఫ్ నౌ. %let మెథడ్ అండ్ parameters method. Now coming to the third method using do iterative loop method. So mostly in address manager do loop కాకుండా మనకు ఉండవు. Very important. You may feel difficult in case మీకు లూప్స్ పైన కానీ నాలెడ్జ్ లేకపోతే కనుక ఈ మెథడ్ అనేది అర్థం అవ్వదు. do iterative loop method. బట్ ఎనీవేస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ నేను సింప్లిఫై చేసి చెప్తానండి, అర్థం అవ్వేటట్టు చెప్తాను, ట్రై చేస్తాను. సో లూప్స్ కనుక మీకు వచ్చి ఉంటే కనుక అఫ్ కోర్స్ చాలా ప్రాక్టీస్ చేసి ఉన్నారు లూప్. నేను రాయన్ వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నాను. ఎవ్రీ మాడ్యూల్కి నేను చెప్పేది ఒకటే మీకు ఫస్ట్ నుంచి. మీరు మాడ్యూల్ నెంబర్ 1 వచ్చి ఉంటే కనుక మాడ్యూల్ నెంబర్ 2 ఈజీగా అర్థమైపోతుంది. మాడ్యూల్ 2 అండ్ మాడ్యూల్ నెంబర్ 1 బోత్ మీరు ఫుల్ కాన్ఫిడెంట్ అనుకుంటేనే మాడ్యూల్ నెంబర్ 3 ఫంక్షన్స్ అనేది ఈజీగా అర్థమవుతాయి. ఎందుకంటే బేసిక్స్ లేకుండా అడ్వాన్స్ నేర్చుకోవడం చాలా కష్టం. ఎలా ఉంటుందంటే టేబుల్స్ రాకుండా మల్టిప్లికేషన్స్ మనం చేసినట్టు ఉంటుంది. ఓకే. సో లూప్స్ గురించి ఆల్రెడీ మనం డీటెయిల్ గా నేర్చుకున్నాం మాడ్యూల్ నెంబర్ 4 లో. ఇక్కడ అరౌండ్ 3 or 4 days క్లాసెస్ లూప్స్ నేర్చుకున్నాం మనం. లూప్ ఇస్ ఇన్ ద లూప్, నెస్టెడ్ లూప్, చాలా రియల్ టైమ్ సినారియోస్ నేర్చుకున్నాం. డూ వైల్ లూప్ ఏంటి, డూ అంటిల్ లూప్ ఏంటి, చాలా ఎగ్జాంపుల్స్ నేర్చుకున్నాం, చాలా అసైన్మెంట్స్ కూడా చేస్తున్నాం. నా ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ యూజ్ చేసేదానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఈ మెథడ్ లో ఏంటంటే మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ ఎవరీ రిటరేషన్ మనం చేంజ్ అవుతుంటాయండి. ఓకే. సో దీనికోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే. సో ఇక్కడ యాక్చువల్గా స్పెసిఫిక్ సింటాక్స్ అంటూ మనం ఏం ఇవ్వలేమండి డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ లో. మ్యాక్రో నేమ్ percent and percent to do, so index variable equals to, సో ఏదైతే ఇండెక్స్ వేరియబుల్ ఉంటుందో అదే మన మ్యాక్రో వేరియబుల్. సింపుల్ గా చెప్పాలంటే మ్యాక్రో వేరియబుల్ లోవర్ బౌండ్ percent to upper bound by increment. సో ఈచ్ అండ్ ఎవరీ కీవర్డ్ కి మనం పర్సెంటేజ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సాస్ కీవర్డ్ ఏవైతే యూజ్ చేస్తాం ఇక్కడ డూ లూప్ లో. ఇక్కడ మీ సాస్ స్టేట్మెంట్స్ లేదా మ్యాక్రో స్టేట్మెంట్స్ percent end. ఓకే. సో ఇక్కడ ఎవ్రీ ఇటరేషన్ లోవర్ బౌండ్ టు అప్పర్ బౌండ్ మనకి ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు అప్పర్ బౌండ్ రీచ్ అయ్యేంత వరకు ఎన్ని ఇటరేషన్ జరిగితే అప్పుడు మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎందుకు చేంజ్ చేయాలి, దాని అవసరం ఏంటి అనే దానికి ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. డూ ఇటరేటివ్ లూప్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి,
6 months డేటా సెట్స్ ఉన్నాయి. మంత్ 1, మంత్ 2, మంత్ 3, మంత్ 4, మంత్ 5, మంత్ 6. సో నేను క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో రిక్వైర్మెంట్ వచ్చేసి 6 months 6 డేటా సెట్స్ నేను సేవ్ చేశాను కదా, నాకు 6 months డేటా సెట్స్ టోటల్ సేల్స్ కావాలి ఐటెం వైజ్. సో 6 months కి పెన్స్ టోటల్ సేల్స్ ఎంత, బుక్స్ టోటల్ సేల్స్ ఎంత, పెన్సిల్స్ టోటల్ సేల్స్ ఎంత, చార్ట్స్ టోటల్ సేల్స్ ఎంత. ఓకే, నాకు టోటల్ సేల్స్ కావాలి. సో దానికోసం ఏం చేయాలి, ఖచ్చితంగా మీరు 6 డేటా సెట్ని అపెండ్ చేయాలి. ఓకే, ఏదర్ సెట్ స్టేట్మెంట్ అన్నా యూజ్ చేయొచ్చు, అపెండ్ అయినా యూజ్ చేయొచ్చు కంబైన్ చేయడానికి. మనం ఇప్పుడు డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ డిస్కస్ చేయాలనుకుంటున్నాం కనుక, సో బై యూజింగ్ ప్రాక్ అపెండ్ నేను కంబైన్ చేస్తాను 6 డేటా సెట్స్. సో మీకు తెలుసు ప్రాక్ అపెండ్, త్రూ ప్రాక్ అపెండ్ మీరు SAS డేటా సెట్స్ కంబైన్ చేయాలనుకుంటే కనుక ప్రాక్ అపెండ్ బేస్ డేటా సెట్ ఈక్వల్స్ టు ఓకే. సో డేటా సెట్ వచ్చేసి మంత్ 1 అపెండ్. సో హాఫ్ ఇయర్ సేల్స్కి వచ్చేసి మీకు మంత్ 1 డేటా సెట్ డిపెండ్ అయింది. Object of year sales as 4 observations and 2 variables. ఓకే, నెక్స్ట్ మంత్ 2 అపెండ్ చేయాలనుకుంటే సేమ్ లాజిక్, జస్ట్ వేరియబుల్ మంత్ నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది. Done. There were 4 observations readings in the data set of that month 2. 4 observations add అయిపోయి now 8 records. నెక్స్ట్ సేమ్ మంత్ 3 అపెండ్ చేయాలంటే మంత్ 3 సబ్మిట్. ఓకే, ఎందుకంటే ప్రాక్ అపెండ్ లో ఒక్క డేటా సెట్ మాత్రమే అపెండ్ చేయగలను, 1 టైం. 4 అపెండ్ అయింది. నెక్స్ట్ 5 అపెండ్, 6 అపెండ్. ఫైనల్లీ 6 4 జా. సో ఈచ్ డేటా సెట్ మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి కనుక 24 రికార్డ్స్ అయితే వచ్చేసాయి. ఓకే, అపెండింగ్ అయిపోయింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ లాజిక్, సేమ్ సింటాక్స్, సేమ్ కోడ్, జస్ట్ మంత్ నెంబర్ ఒక్కటే చేంజ్ అవుతుంది అపెండ్ చేసేదానికి. సో దీనికోసం మనం ఎక్కడైతే మనకి రిపిటేటివ్ వర్క్ ఉంటుందో, సేమ్ వర్క్ ఉంటుందో అగైన్ అండ్ అగైన్, అక్కడ మనం లూప్స్ అయితే క్రియేట్ చేసుకుంటాం. సో సేమ్ వర్క్ ఆటోమేషన్. సో మ్యాక్రోస్ మనం ఎందుకు నేర్చుకుంటున్నాం, ఆటోమేట్ చేసేదానికే కదా ప్రోగ్రామ్. సో ఇప్పుడు నేను ఆటోమేట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు మ్యాక్రో క్రియేట్ చేసుకుంటాను. ఇది సింపుల్గా ఇన్ జనరల్గా మీరు అపెండ్ చేయాలనుకుంటే 6 డేటా సెట్స్ సేమ్ ప్రోగ్రామ్ 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ జస్ట్ మీరు అపెండ్ చేస్తున్నారు, ఏ కండిషన్స్ అప్లై చేయట్లేదు, ఏం గ్రూపింగ్ అప్లై చేయట్లేదు, జస్ట్ అపెండ్. ఓకే ఫైన్. ఇంకేదైనా చేస్తే కనుక, ఇంకేమైనా స్టేట్మెంట్ యూజ్ చేస్తే సో మళ్ళీ అన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నా ఈ 6 డేటా సెట్స్ ఇప్పుడైతే 6 ఉన్నాయి, మేబీ 12 months డేటా సెట్స్ ఇస్తాయి, లేదా 10 months ఇస్తాయి, 18 months ఇస్తాయి. ఓకే, సేమ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ రీరైట్ చేయాల్సి ఉంటుంది మనకి. సో దానికోసం నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మ్యాక్రో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో మ్యాక్రో క్రియేట్ చేయడం వల్ల ఏదైతే లాజిక్ అయితే సేమ్ ఉంటుంది, బట్ వాల్యూస్ ఒకటే చేంజ్ చేసి సరిపోతుంది. నేను లాజిక్ ప్రకారం మ్యాక్రో క్రియేట్ చేసుకుంటాను అని చెప్పి. సో మీరు మ్యాక్రోస్లో జమ్ అనుకుందాం. సో మ్యాక్రోస్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ ఇంతవరకు మనం ఎన్ని మెథడ్స్ నేర్చుకున్నాం, 2 మెథడ్స్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ మెథడ్ వచ్చేసి %let మెథడ్ కదా. %let మెథడ్తో మ్యాక్రో క్రియేట్ చేద్దాం. ఓకే, సో ఎందుకు డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ యూజ్ చేయాలి, వై నాట్ %let మెథడ్, వై నాట్ పొజిషనల్ పారామీటర్స్ అండ్ న్యూమరికల్ పారామీటర్. ఓకే, ఫస్ట్ వాటితో డిస్కస్ చేసి వాటి వల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి, ఓకే, ఎందుకు మనం డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ యూజ్ చేస్తున్నాం అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. సో ఫస్ట్ అయితే మనం ఇంతవరకు నేర్చుకున్న 2 మెథడ్స్ ట్రై చేద్దాం. %let మెథడ్.
సో ఇది వచ్చేసి మీకు బేస్ డేటా సెట్ కదా, కన్వర్ట్ చేయండి. ampersand bs underscore ds dot ampersand number dot. ఓకే, సో ఇది మంత్ నెంబర్ చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడైతే మీరు ఆఫ్ ఇయర్ చేసి నెక్స్ట్ ఇంకేదైనా యూజ్ చేయొచ్చు. సో నేను డేటా సెట్ నేమ్ బేస్ డేటా సెట్ కూడా చేంజ్ చేశాను. సో మ్యాక్రో కింద కన్వర్ట్ చేయండి. మ్యాక్రో కింద కన్వర్ట్ చేయాలంటే పర్సెంట్ మ్యాక్రో సేల్స్. ఓకే, సో ఇప్పుడు మనం మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేద్దాం. సో ఫస్ట్ బేస్ డేటా సెట్ ఏంటి, పర్సెంట్ లెట్ bs underscore ds ఈక్వల్స్ టు ఆఫ్ ఇయర్ సేల్స్ ఆల్రెడీ ఉంది కదా, మీరు సేమ్ డేటా సెట్ యూజ్ చేస్తే దానికే మళ్ళీ అపెండ్ అయిపోతాయి. ఆఫ్ ఇయర్ సేల్స్ 1 అని చెప్పి పెట్టాను నేను. నెక్స్ట్ పర్సెంట్ లెట్ నెంబర్ ఈక్వల్స్ టు 1 ఫస్ట్ మంత్ అపెండ్ అయ్యేదానికి. ఓకే, సో సబ్మిట్ చేయండి. మ్యాక్రో కాల్ చేయండి. పర్సెంట్ సేల్స్ ఏమవుతుంది, చెక్ లాగిన్లో హాఫ్ ఇయర్ సేల్స్ 1 డేటా సెట్ క్రియేట్ అవుతుంది. సో మంత్ 1 అనేది అపెండ్ అవుతుంది. ఓకే, there were 4 observations reading from the month 1. So finally half year sales 1 data set have 4 records. నెక్స్ట్ మంత్ 2 అపెండ్ చేయాలంటే ఏం చేయాలి మీరు ఇప్పుడు, అగైన్ మళ్ళీ మీరు చేంజ్ చేయాల్సి ఉంటుంది, నెంబర్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో బేస్ డేటా సెట్ అవసరం లేదు, ఎందుకంటే వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి సేమ్ డేటా సెట్ కదా అపెండ్ చేయాలనుకుంటున్నాం, నెంబర్ మాత్రమే చేంజ్ చేయాలి. మళ్ళీ నెంబర్ సబ్మిట్ చేయండి. నెంబర్ 2 మళ్ళీ కాల్ చేయండి. ఓకే, సో మంత్ డాట్ 2 అపెండెడ్ టు వర్క్ డాట్ ఇయర్ సేల్స్ 1 అపెండ్ అయిందా. మళ్ళీ నెంబర్ 3 కోసం మళ్ళీ సేమ్. ఏంటి బెనిఫిట్ మ్యాక్రో క్రియేట్ చేయడం వల్ల, ఎవ్రీ టైం మీరు మ్యాక్రో వేరియబుల్ చేంజ్ చేయాలి, కాల్ చేయాలి. 3 4 మంత్ 4 అపెండ్ అయ్యేదానికి నెంబర్ వేరియబుల్ మంత్ మార్చాలి, అపెండ్ చేయాలి. 5 6 డేటా సెట్స్ కనుక 6 టైమ్స్ నెంబర్ చేసాం, 6 టైమ్స్ అపెండ్ చేసాం. 6 4 తో ఫైనల్లీ 24 రికార్డ్స్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే, సో మ్యాక్రోస్ అంటేనే ఆటోమేషన్ టు రిడ్యూస్ ద రిపిటేటివ్ వర్క్. కానీ ఏం చేస్తున్నాం మనం, మళ్ళీ ఇక్కడ సేమ్ వర్క్ ని రిపీట్ చేస్తున్నాం. సో వాట్ ఈస్ ద యూజ్, సో దెర్ ఈస్ నో యూజ్, నాట్ ఎఫెక్టివ్ గోయింగ్ విత్ పర్సెంట్ లెట్ మెథడ్. ఓకే, ఇలాంటి సినారియోస్ లో మీకు పర్సెంట్ లెట్ మెథడ్ యూజ్ అవుతుంది. am I right? ఓకే, పొజిషనల్ పారామీటర్స్ చూద్దాం. సెకండ్ మెథడ్ లో ఫస్ట్ వన్ ఏ అనుకున్నాం, పొజిషనల్ పారామీటర్. పారామీటర్స్ యూజ్ చేసేదానికి ఫస్ట్ మెథడ్ పొజిషనల్ పారామీటర్స్. సో ఇదే ప్రోగ్రామ్. పొజిషనల్ పారామీటర్స్ అయితే ఏం చేయాల్సి ఉంటుంది మీకు తెలుసు. ఎనీవేస్ నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో పొజిషనల్ పారామీటర్స్ అలాంగ్ విత్ మ్యాక్రోని మీరు మ్యాక్రో వేరియబుల్స్ అయితే అసైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ ఉన్నాయి, మనకి 2 మ్యాక్రో వేరియబుల్స్ ఉన్నాయి, bs కామా నెంబర్. ఓకే, సో సబ్మిట్ చేయండి. దెన్ కాల్ చేయండి వాల్యూస్తో పాటు. సో ఆల్రెడీ ఆఫ్ ఇయర్ సేల్స్ 1 కదా క్రియేట్ చేసాం. సో సేమ్ వాడకండి, ఎందుకంటే అపెండ్ ప్రొసీజర్ మీకు తెలుసు, సేమ్ డేటా సెట్కి మళ్ళీ అపెండ్ అయిపోతాయి. సో దిస్ టైమ్ ఆఫ్ ఇయర్ సేల్స్ 2 అని చెప్పి నేను వాడుతున్నాను. నెంబర్ వచ్చేసి 1. ఓకే, వైల్ కాలింగ్ ద మ్యాక్రోతో పాటు మ్యాక్రో వేరియబుల్స్ కూడా అసైన్ చేశాను. డన్. See here, check log window, work dot month 1 to work dot half year sales 2. Work dot half year sales 2 has 4 observations and 2 variables.
మంత్ 1 ఒకటి మాత్రం అపెండ్ అయింది. మంత్ 2 కావాలంటే మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ కాల్ చేయాలి 2 అని చెప్పి. నెంబర్ 2 ఇప్పుడు నెంబర్ వాల్యూ 2 అవుతుంది, సేమ్ డేటా సెట్. ఓకే, అపెండింగ్ మంత్ డాట్ వర్క్ డాట్ మంత్ 2 టు వర్క్ డాట్ ఆఫ్ ఇయర్ సేల్స్ 2. ఓకే, నెక్స్ట్ 3 appending month 3 to half year sales 2. 4 5 6 4 5 6. So finally సేల్స్ 2 ఓపెన్ చేస్తే మీకు 6 months డేటా 6 months రికార్డ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. 6 4 24 రికార్డ్స్. పర్సనల్ పారామీటర్స్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీ మంత్ నెంబర్ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది పొజిషన్ పారామీటర్స్. కమింగ్ టు ద నేమ్డ్ పారామీటర్స్. ఇవన్నీ అవసరం లేదు, బట్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, సో డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ తోనే ఎందుకు మనం వెళ్ళాల్సి ఉంటుంది, వై నాట్ పర్సెంట్ లెట్ మెథడ్, పారామీటర్స్ మెథడ్ అనే దానికి నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. డైరెక్ట్ గా మనం డూ లూప్ మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు నేను డైరెక్ట్ గా, బట్ నేను అడ్వాంటేజ్ ఏంటి అనే దానికోసం నేను ఈ రెండు మెథడ్స్ మీకు ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో నా నేమ్డ్ పారామీటర్స్ లో మీకు తెలుసు వేరియబుల్ పక్కనే ఈక్వల్స్ టు అసైన్ చేయాలి, అండ్ కాల్ చేసేటప్పుడు కూడా సబ్మిట్ చేయండి. మ్యాక్రో డెఫినిషన్ ఫస్ట్. కాల్ చేసేటప్పుడు కూడా మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఉంచాలి, నేమ్ పక్కన వాల్యూస్ అసైన్ చేయాలి. హాఫ్ ఇయర్ సేల్స్ 2 ఇక్కడ పెట్టాం కదా, ఈసారికి మాత్రం సేల్స్ 3 వాడతాను నేను. నెంబర్ 1 కాల్ చేయండి. ఇంకా సేమ్ స్టోరీ 2 4 5 6 టైమ్స్ మీరు నెంబర్ చేంజ్ చేస్తూ మ్యాక్రోని కాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే, రిపిటేటివ్ వర్క్ మళ్ళీ చేస్తున్నాం ఇక్కడ. సేల్స్ 3 6 months data set appended. Okay, so here there is no use going with positional parameters and named parameters and percentage. Repetitive work అనేది ఇంకా స్టిల్ జరుగుతుంది. ఓకే, సో నా థర్డ్ మెథడ్ డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సేమ్ ఎగ్జాంపుల్, అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. పర్సెంట్ థర్డ్ మెథడ్ డూ ఇటరేటివ్ లూప్ మెథడ్. సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఓకే, నెంబర్ అయితే నేను బై యూజింగ్ డూ లూప్ నేను మ్యాక్రో వేరియబుల్స్ అనేది క్రియేట్ చేసుకుంటాను నెంబర్, ఎందుకంటే నెంబర్ అనేది మనకి చేంజ్ అవుతుంది. సో డేటా సెట్ ఏమైతే చేంజ్ అవ్వట్లేదు, అది ఒక్కసారి మనం ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం మనకి ఏం చేంజ్ అవుతుందండి, ఒక నెంబర్ ఒక్కటే చేంజ్ అవుతుంది. సో దానికి నేను లూప్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే, సో హియర్ పర్సెంట్ డూ. సో మనకి ఏ మ్యాక్రో వేరియబుల్ మనకి ఎవ్రీ టైం మనకి చేంజ్ చేయాలనుకుంటున్నాం వాల్యూస్ నెంబర్, రైట్? సో నెంబర్ వేరే మ్యాక్రో వేరియబుల్ ఇండెక్స్ వేరియబుల్ ప్లేస్ లో పెట్టండి, నెంబర్ ఈక్వల్స్ టు. సో ఎన్ని ఇటరేషన్స్ కావాలి? 6 ఇటరేషన్స్. ఓకే, ఇది నాట్ ఎఫెక్టివ్ మెథడ్, ఎందుకంటే 6 అనేది మనం మాన్యువల్ గా ఎంటర్ చేస్తున్నాం 6 డేటా సెట్స్ అని. సో ఎన్ని డేటా సెట్స్ మనం కంబైన్ చేయాలి, ఆ నెంబర్ ఐడెంటిఫై చేయాలి, ఆ నెంబర్ ఐడెంటిఫై చేసి సో అన్ని మన అప్పర్ బౌండ్ వాల్యూస్ అసైన్ చేయాలి యాక్చువల్గా అయితే. సో బట్ అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైనమిక్ గా కోడ్ కంప్లీట్ గా ఎలా కన్వర్ట్ చేయాలనేది. సో సింపుల్ గా ఫస్ట్ మనం డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ కాన్సెప్ట్ అయితే అర్థమైన తర్వాత కొంచెం అడ్వాన్స్ వెళ్దాం. ఓకే, సో నెంబర్ ఈక్వల్స్ టు 1 to 2 కూడా పర్సెంట్ ఇవ్వండి, 6 by 1. సో బై డిఫాల్ట్ బై 1 అసైన్ చేయక్కర్లేదు. సో నేను సింపుల్ గా విడిచిపెట్టేస్తున్నాను. ఓకే, సో నెంబర్ ఈక్వల్స్ టు 1 to 6. ఐ వాంట్ 6 ఇటరేషన్, నాకు 6 ఇటరేషన్స్ కావాలి. ఎవ్రీ ఇటరేషన్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
సపరేట్గా ఇప్పుడు డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ ఏదైతుంది %let మెథడ్లో కానీ ఈ పారామీటర్స్ మెథడ్లో కానీ మనం వేరియబుల్ సపరేట్గా అసైన్ చేస్తున్నాం. either ఆఫ్టర్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ అయినా యూజ్ చేస్తున్నాం, లేదా %let మెథడ్లో %letలో డైరెక్ట్గా అసైన్ చేస్తున్నాం నేమ్. బట్ ఇక్కడ ఎలా కాదు, ఇది డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ కదా. డూ లూప్లో అసైన్ చేసిన ఏదైతే ఆ డూ పక్కన మీరు అసైన్ చేస్తారో ఆ ఇండెక్స్ వేరియబుల్, అదే మీ మ్యాక్రో వేరియబుల్. ఓకే, సో నెంబర్ అనేది మ్యాక్రో వేరియబుల్. ఇక్కడ ఈ నెంబర్ని మనం ఇక్కడ యూజ్ చేసుకుంటున్నాం. ఫస్ట్ ఇటరేషన్ నెంబర్ 1 కదా పిక్ చేసుకుంటుంది, సో 1 మంత్ 1 డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ %, నెక్స్ట్ ఇటరేషన్ వచ్చేసరికి నెంబర్ వాల్యూ 2 అవుతుంది, సో మంత్ 2 డిపెండ్ అయిపోతుంది. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 1 3 అప్పర్ బౌండ్ వాల్యూ 6, మంత్ యాడ్ అయిపోతుంది. 7 కూడా ట్రై చేస్తుంది, బట్ 7 అనేది అప్పర్ బౌండ్ వాల్యూ కాదు, అక్కడికి ఆగిపోతుంది. ఓకే, so very simple. Submit your program. Check log window, no errors. %, sales, మీ బేస్ డేటా సెట్ నేమ్ ఏంటి అది ఒక్కటి అసైన్ చేస్తే సరిపోతుంది అంతే. ఓకే, బేస్ డేటా సెట్ వచ్చేసి హాఫ్ ఇయర్ సేల్స్ కదా, 3 వాల్స్ డిస్కస్ చేస్తాను, నెంబర్ 4 వాడతాను ఇక్కడ అంతే. సో వన్స్ సబ్మిట్ చేసిన, వన్స్ కాల్ చేసిన తర్వాత మ్యాక్రో, సో బ్యాక్ ఎండ్ ఎలా రిజల్వ్ అవుతుందండి, do number equals to 1 to 6, proc up and base data set of year sales 4, data equals to month, నెంబర్ ప్లేస్ లో మనకి 1 రిజల్వ్ అవుతుంది. సో మంత్ 1 డిపెండ్ అవుతుంది. అగైన్ నెక్స్ట్ ఇటరేషన్. యాక్చువల్గా మీకు ఐడియా ఉండి ఉంటుంది, ఇలా డైరెక్ట్గా ఈ మ్యాక్రోస్లో కాబట్టి మీరు అసైన్ చేయగలుగుతున్నారు. అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో డేటా స్టెప్ అసలు యూజ్ చేయకుండా డైరెక్ట్గా మీరు డూ లూప్ రాసేసారు కదండి బాలు గారు, ఇలా వర్కౌట్ అవుతుందా? ఎస్. ఓపెన్ కోడ్లో అయితే మీరు ఇలా డూ లూప్ రాయలేరు, ఇది వర్కౌట్ అవ్వదు. నాట్ వ్యాలిడ్ ఇన్ ఓపెన్ కోడ్, కంప్లీట్లీ ఇన్వాలిడ్. బట్ విత్ ఇన్ ద మ్యాక్రో అయితే కనుక మనం డూ లూప్స్ యాడ్ చేసుకోవచ్చు. either విత్ ఇన్ ద మ్యాక్రో అయినా యూజ్ చేసుకోవచ్చు, డేటా స్టెప్లో అయినా యూజ్ చేసుకోవచ్చు డూ లూప్. ఎందుకంటే ఇది ఓపెన్ కోడ్ కాదు, మన మ్యాక్రోతో క్లోజ్ చేసాం, రైట్? ఓకే, డన్. సో నా సబ్మిట్ యువర్ ప్రోగ్రామ్. Call your macro, check your output, done. One time 6 data sets combine అయిపోయి మీకు హాఫ్ ఇయర్ సేల్స్ 4 డేటా సెట్ అనేది జనరేట్ అయిపోయింది. లాగిన్లో చెక్ చేయండి. 6 ఇటరేషన్స్ కదా. ఫస్ట్ మంత్ 1 appended to హాఫ్ ఇయర్ సేల్స్ 4, మంత్ 2 appended, మంత్ 3, మంత్ 4, మంత్ 5, మంత్ 6. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ ఏం జరుగుతుంది, ఆ నెంబర్ వేరియబుల్ వాల్యూ ఎలా చేంజ్ అవుతుంది మీకు లాగ్ విండోలో డిస్ప్లే చేయాలనుకుంటే కనుక %put యూజ్ చేయండి. అది యాక్చువల్గా మంచి హాబిట్ అండి. ఓకే, మీకు ఈజీగా అర్థమైపోతుంది కూడా. సో బ్యాక్ ఎండ్ ఏం జరుగుతుంది వన్ సబ్మిట్ చేసిన తర్వాత. సో ఇక్కడ %put నెంబర్ వాల్యూ ఈజ్ ampersand number dot okay, number macro variable submit. సో 4 ఆల్రెడీ క్రియేట్ చేసేసాం, మళ్ళీ అదే ఎగ్జిక్యూట్ చేస్తే ఆ 24 డేటా సెట్ 24 రికార్డ్స్ మళ్ళీ 24 అపెండ్ అయిపోతాయి. సో 5 వాడుతున్నాను, లేదా డిలీట్ చేసి మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. నౌ యూ కెన్ సీ నెంబర్ మ్యాక్రో వేరియబుల్ ఈజ్ 1. సో 1 అంటే 1 అపెండ్ అవుతుంది. నెంబర్ మ్యాక్రో వాల్యూ ఈజ్ 2, మంత్ 2 అపెండ్ అవుతుంది. నెంబర్ మ్యాక్రో వాల్యూ ఈజ్ 3 అంటే 3 ఇక్కడ రిజర్వ్ అవుతుంది, మంత్ 3 అపెండ్ అవుతుంది. నెంబర్ మ్యాక్రో వేరియబుల్ 4, నెంబర్ మ్యాక్రో వేరియబుల్ 6 డేటా సెట్ అపెండ్ అవుతుంది.
Done, which is very easy, right, when compared with previous methods. ఓకే, ఇలాంటి సినారియోస్ లో మనకి ఇటరేషన్స్, ఎవ్రీ ఇటరేషన్ కి మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చేంజ్ అవ్వాలి అనుకుంటే హ్యాపీగా మీరు డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ యూజ్ చేసి డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ పైన డిపెండ్ అయ్యి మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ డైనమిక్. 100% డైనమిక్ మ్యాక్రో కాదండి ఇదైతే మాత్రం. ఎలా చెప్పొచ్చు అంటే, సో ఇప్పుడు ఓకే 6 months డేటా సెట్స్ ఇచ్చారు, కంబైన్ చేశారు. నెక్స్ట్ మేబీ 10 months డేటా సెట్స్ ఇచ్చి సేల్స్, టోటల్ సేల్స్ అడిగారు. నెక్స్ట్ 12 months. సో నెంబర్స్ చేంజ్ అవుతున్నాయి. అప్పుడు ఏం చేయాలి మీరు? ఎవ్రీ టైం 1 to 6 అనేది 1 to 10 చేయాలి, 1 to 10 కాస్త 12 చేయాలి, అది 1 to 14 అని చేయాలి. సో ఎవ్రీ టైం మీరు అప్పర్ బౌండ్ వాల్యూ చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, వన్స్ మ్యాక్రో క్రియేట్ చేసామంటే మళ్ళీ దాన్ని ఇంకా ఓపెన్ చేయాల్సిన పని లేదు. అలాంటి మ్యాక్రోస్ క్రియేట్ చేస్తేనే బెనిఫిట్. ఓకే, సో దిస్ ఇస్ స్టిల్ నాట్ ఎఫెక్టివ్ మ్యాక్రో. సో ఏం చేద్దాం అంటే, ఆ లోయర్ బౌండ్ అప్పర్ బౌండ్ వాల్యూస్ని కూడా మనం మ్యాక్రో వేరియబుల్స్ కన్వర్ట్ చేద్దాం. ఓకే, అప్పుడు మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూ చేంజ్ అయ్యొచ్చు. జస్ట్ అప్పుడు మ్యాక్రో డిస్టర్బ్ చేయాల్సిన పని లేదు. ఇలా సో దీనికి ampersand start underscore mon starting month ampersand end mon ending month అని చెప్పి ఓకే 2 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఈ మ్యాక్రో వేరియబుల్స్ వాల్యూస్ మీరు ఏ మెథడ్ అయినా యూజ్ చేసి అసైన్ చేయొచ్చు. ఏదో పర్సెంట్ లెఫ్ట్ మెథడ్ వాడతారు, లేదా పొజిషనల్ పారామీటర్స్ వాడతారు. సో నేనైతే ఇక్కడ అసైన్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసి పెట్టాను కదా పొజిషనల్ పారామీటర్లో. సేమ్ ఇన్ కంటిన్యూషన్ స్టార్టింగ్ మంత్ కామా ending month. Okay, so now submit. Call macro. Person says, so off here says 5 or create this one. So inco data set create chestanu 6. Starting month వచ్చేసి 1, ending month 6. Submit. Check your output. Done. సో ఇప్పుడు ఏదైనా మీరు స్టార్టింగ్ మంత్ ఎండింగ్ మంత్ 1 to 10 లేకపోతే 1 to 12 1 to 14 1 to 18. సో 6 more డేటా సెట్స్ తీసుకుంటాను నేను. సో 6 వరకే ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్వెల్వ్ 11 10 9 8 7. మంత్ 7 8 9 10 11 12 అని. సో ఇంకో 6 డేటా సెట్స్ వచ్చాయి. టోటల్ అయితే ఇప్పుడు 12 డేటా సెట్స్ ఉన్నాయి. మంత్ 1 నుంచి మంత్ 12 వరకు 12 డేటా సెట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ టైం వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇక్కడ 1 to 6 కదా, వన్ టు 10. సో జస్ట్ మీరు ఏదైతే ఉందో దీన్ని అప్పర్ బౌండ్ వాల్యూ చేంజ్ చేసి సరిపోతుంది. ఓకే, 6 వరకు చేసాం. 7 10 4 the 40 record. Number make available 10 1 to 10. ఓకే, సో ఇప్పుడు మీకు సో 1 to 10 అయితే 1 to 10, 1 to 12 అయితే 1 to 12 ఏదైనా మీరు క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. మ్యాక్రో డెఫినేషన్ ఏదైతే మనం చేంజ్ చేసిన పని లేదు. బట్ స్టిల్ డైనమిక్ మ్యాక్రో కాదండి ఇది. ఎందుకని నేను చెప్తాను. సో 1 to 12. సో 12 డెన్స్ డేటా సెట్స్ కూడా నేను కంబైన్ చేయాలనుకుంటున్నాను. హియర్ సేల్స్ అనుకుందాం దీన్ని, డేటా సెట్ని. See here, 12 4 48. Check log window.
1 to 12. So number macro first iteration 1 append అయింది sales కి 2 append అయింది is 3 4 5 6 7 8 9 12. Still this macro permanent macro కాదండి. Where it is this one still permanent macro కాదని ఎలా చెప్తున్నానంటే ఓకే సో కంటిన్యూస్ రేంజ్ ఆఫ్ ది మంత్స్ డిపెండ్ చేయమని చెప్తున్నారు 1 to 10 లేకపోతే 2 to 10 లేక 2 to 8 అని చెప్పి నాట్ ఓన్లీ 1 to 10 guys here 1 to 12 ఎనీ రేంజ్ కంటిన్యూస్ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 to 12 కావాలన్నారు నో ప్రాబ్లం 6 తో స్టార్ట్ అవుతుంది 12 తో ఎండ్ అవుతుంది 6 to 12 7 months కదా 6 to 12 అంటే 7 4 జా 28 6 7 8 9 10 11 12 అయిపోయినాయి లేదా 4 to 10 4 to 10 సో ఇలా మీరు పర్టికులర్ 4 to 10 1 to 10 6 to 12 ఆర్ కంటిన్యూస్ వాల్యూస్ అయితే కనుక ఇంక్రిమెంట్ బై కనుక మనకి యాడ్ అయిపోతుంది ఫైన్ ఇన్ కేస్ ఇలా అడిగారు అనుకుందాం సో మీ క్లయింట్ రిక్వైర్మెంట్ వచ్చేసి month 1 month 4 5 9 10 11 12 ఇలా ఇన్ బిట్వీన్ అడిగారు అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు 1 to 12 అని అసైన్ చేయగలరా బై ఇంక్రిమెంట్ 1 అనుకోండి 1 2 3 4 అలా రిజల్వ్ అవుతుంది పోనీ ఇంక్రిమెంట్ ఏమైనా కామన్ ఇంక్రిమెంట్ ఉందా ఎన్నింటి మధ్యలో చూడండి 1 తర్వాత 4 ఉంది తర్వాత 5 ఉంది తర్వాత 9 10 11 12 అని చెప్పేసి ఉంది 10 to 12 ఇలా అనుకుందాం పోనీ ఇది ఈవెన్ నెంబర్ అయినా కానీ ఆడ్ నెంబర్ అయినా కానీ ఇంక్రిమెంట్ మనం 2 యూజ్ చేయొచ్చు ఓకే ఫైన్ ఇంక్రిమెంట్ మార్చొచ్చు బట్ ఇంక్రిమెంట్ కూడా సేమ్ లేదే ఇన్ బిట్వీన్ మంత్స్ వాళ్ళు సేల్స్ అడిగారు అఫ్ కోర్స్ మనం ఇంతవరకు డిస్కస్ చేసుకుని జస్ట్ కంబైన్ ఎలా చేయాలనేది సేల్స్ అయితే జనరేట్ చేయట్లేదు మనం ఫస్ట్ అయితే కాన్సన్ట్రేషన్ చేయండి డూ లూప్ తో ఎలా మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు ఎలాంటి సినారియోస్ లో మనం డూ లూప్ ని యూజ్ చేయొచ్చు అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో జస్ట్ డేటా సెట్ కంబైన్ అయిన తర్వాత మీరు సేల్స్ ఇదర్ సీక్వెల్ అని యూజ్ చేసి చేయొచ్చు లేదా ఫస్ట్ డాట్ లాస్ట్ డాట్ కాన్సెప్ట్ అని యూజ్ చేసి సేల్స్ జనరేట్ చేయొచ్చు అది సెకండ్ థింగ్ డిఫరెంట్ స్టోరీ సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఎనీవేస్ సో అదైతే మన మెయిన్ కాన్సెప్ట్ కాదు ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సో డూ లూప్ యూజ్ చేసి ఎలా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్ ఓకే సో డైనమిక్ మ్యాక్రో క్రియేట్ చేయాలి స్టాండర్డ్ మ్యాక్రో సో మ్యాక్రోస్ అంటేనే రీయూజబుల్ ప్రోగ్రామ్ సో దాన్ని మళ్ళీ చేంజ్ చేస్తే కనుక ఉపయోగం లేదు సో వన్స్ క్రియేట్ మ్యాక్రో దట్ షుడ్ బి డైనమిక్ నో నీడ్ టు చేంజ్ అగైన్ అండ్ అగైన్ అలాంటి మ్యాక్రో క్రియేట్ చేస్తేనే బెనిఫిట్ ఉంటుంది మనకి సో ఇప్పుడు స్టిల్ ఏదైతే మీరు ఈ సేల్స్ మ్యాక్రోస్ క్రియేట్ చేశారో ఇంకా నో మోర్ యూజ్ఫుల్ రైట్ ఫర్ ఎగ్జాంపుల్ సో అలా కాకుండా వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి సెకండ్ మంత్ 4th మంత్ 6th మంత్ 8th మంత్ 10th మంత్ 12th మంత్ అనుకున్నాం హ్యాపీగా మీరు ఏం చేస్తారు అంత అవసరం లేదు సేల్స్ 7 అని ఒక డేటా సెట్ ఇది నా బేస్ డేటా సెట్ మీ ఇష్టం ఏదని ఇవ్వండి సో ఇక్కడ స్టార్టింగ్ మంత్ వచ్చేసి 2 ఎండింగ్ మంత్ వచ్చేసి 6 సో 6 కాదు 12 బట్ ఇంక్రిమెంట్ మళ్ళీ మారుతుంది సో ఇంక్రిమెంట్ కూడా సేవ్ చేసి పెట్టుకుంటే బెటర్ అందుకనే నేను ఫస్ట్లో బై యూజ్ చేశాను బై %INCR
ఓకే, సో INCR కూడా ఇక్కడ పెట్టండి ఇప్పుడు. సో మళ్ళీ మనం మ్యాక్రో చేంజ్ చేస్తున్నాం. INCR 2 ఫస్ట్ మ్యాక్రో డెఫినిషన్ సైడ్ సబ్మిట్ చేయండి, కాల్ చేయండి. ఓకే, నౌ యూ కెన్ సీ ఫస్ట్ 2 అపెండ్ అయింది, నెక్స్ట్ 4 అపెండ్ అయింది, 6, 8, 10, 12. సో నో ప్రాబ్లం. ఓకే, సో స్టార్టింగ్ మంత్ 2, ఎండింగ్ మంత్ 12 by 2 అంటే సో ఫస్ట్ 2, నెక్స్ట్ ఇంక్రిమెంట్ 2 + 2 4, నెక్స్ట్ 6, నెక్స్ట్ 8, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12. సో అర్థం అవుతుందని అనుకుంటున్నాను. సో మీకు డూ లూప్స్ వచ్చింటే కనుక ఈజీగా అర్థమవుతుంది. సో దానికోసం అయితే మీరు టెన్షన్ పడక్కలేదు. ఇన్ కేస్ డూ లూప్స్ రాదంటే కనుక డూ లూప్స్ ట్యూటోరియల్స్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో కంప్లీట్ ఏదైతే మనం డిస్కస్ చేస్తున్నామో డూ లూప్స్ కాన్సెప్ట్ ఏనండి. సో మ్యాక్రో వేరియబుల్స్ అనేది కంప్లీట్లీ న్యూ, బట్ డూ లూప్స్ అయితే మనం ఆల్రెడీ నేర్చుకున్నదే కదా. సో దాని గురించి అయితే నేను మీకు మళ్ళీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను నేను. ఓకే, స్టార్టింగ్ మంత్, ఎండింగ్ మంత్, స్టార్టింగ్ మంత్ టు ఎండింగ్ మంత్. సో ఎలా రిజల్వ్ అవుతుంది అంటే ఇక్కడ 2 to 12 by 2 అంటే 2, 4, 6, 8 అలా రిజల్వ్ అవుతుంది, వచ్చేస్తుంది అవుట్పుట్. బట్ స్టిల్ ఏదైతే నేను చెప్తున్నానో మ్యాక్రో అనేది డైనమిక్ కాదు. ఎలాంటి కేసులో డైనమిక్ కాదు. సో ఇలాంటి ఇన్ బిట్వీన్ డిఫరెంట్ మంత్స్ అడిగితే కనుక ఏ ఇంక్రిమెంట్ ఇస్తారు, ఏ స్టార్టింగ్ మంత్ యూజ్ చేస్తారు, ఏ ఎండింగ్ మంత్ యూజ్ చేస్తారు. సో హియర్ డూ లూప్ యూజ్ చేసి మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, బట్ నాట్ 100% సక్సెస్ రేట్. ఓకే, వెన్ కంపేర్ విత్ రిమైనింగ్ మెథడ్స్ గైస్, ఏదైతే మనం నేర్చుకున్నామో ఫస్ట్ మెథడ్, లెట్ మెథడ్, పారామీటర్స్ మెథడ్స్, ఈ మెథడ్ కొంచెం డిఫికల్ట్ ఉంటుంది, బట్ లాజిక్ అర్థమైతే కనుక వెరీ సింపుల్. ఇందులో అర్థం కాకపోవడం కంటూ ఏం లేదు, సింపుల్. సో లోయర్ బౌండ్, అప్పర్ బౌండ్ వాల్యూ అనేది మనం ఎప్పుడు ఒకేలా ఉండదు, చేంజ్ అవుతుంది అని చెప్పి మనం ఏం చేసాం, స్టార్టింగ్ మంత్, ఎండింగ్ మంత్ అని చెప్పి వీటికి కూడా మ్యాక్రో వేరియబుల్స్ కన్వర్ట్ చేసాం. బట్ ఇంక్రిమెంట్ అయితే మాత్రం చేంజ్ అయ్యింది. ఆ ఇంక్రిమెంట్ కూడా ఎవ్రీ టైం ఒకటి ఉండదు అనేసి ఇంక్రిమెంట్ కూడా పెట్టుకున్నాం మ్యాక్రో వేరియబుల్ కింద. ఇంక్రిమెంట్ చేంజ్ చేస్తున్నాం, బట్ ఇంక్రిమెంట్ సేమ్ లేనప్పుడు ఏ విధంగా హెల్ప్ అవుతుంది చెప్పండి మ్యాక్రో మీకు అపెండ్ చేసేదానికి? సో నో వే, రైట్? బట్ దేర్ ఈస్ అ వే. ఓకే, స్టిల్ we can use this macro as a dynamic. కాకపోతే దానికోసం మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫోర్త్ మెథడ్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, SQL Into Method. ఓకే, సో డూ లూప్ తో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, డైనమిక్ మ్యాక్రోస్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ హియర్ మనం డిస్కస్ చేస్తున్న ఎగ్జాంపుల్స్ లో సో రేంజ్ ఆఫ్ ది మంత్స్ అపెండ్ చేయాలనుకుంటే ఓకే ఫైన్, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. బట్ సేమ్ ఇంక్రిమెంట్ లేని మంత్స్ మీరు డిపెండ్ చేయాలనుకుంటే కనుక మ్యాక్రో మనకి యూజ్ఫుల్ అవ్వదు. సో మరి ఎలా చేయాలి? ఇలాంటి మంత్స్ కూడా అపెండ్ చేయాలి బై యూజింగ్ డూ లూప్స్ అంటే మనం చేయొచ్చు, బట్ ఒక్క డూ లూప్ తోనైతే మనకి అవ్వదండి. సో ఇంకో మెథడ్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, ఆ మెథడే SQL Into Method. ఫోర్త్ మెథడ్ SQL Into Method. ఓకే, SQL Into Method. SQL Into Method లో యాక్చువల్గా మనం మ్యాక్రో వేరియబుల్స్ 3 ways లో క్రియేట్ చేయొచ్చండి. When compare with the previous method, SQL Into Method, very simple method and mostly used one as well. ఓకే, చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో అన్ని అడ్వాంటేజెస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు SQL Into Method. సో బిఫోర్ గోయింగ్ విత్ SQL Into Method, ఏ మెథడ్ ఇది? డూ లూప్ మెథడ్ తో మనం క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లోకల్ అన్నట్టే. ఓకే, ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేశారు, సో అవి ఇన్సైడ్ మ్యాక్రో మాత్రం వర్కౌట్ అవుతాయి, నాట్ అవుట్ సైడ్ ద మ్యాక్రో, లోకల్ అన్నట్టు. సో ఇన్సైడ్ ద సేల్స్ మ్యాక్రో మాత్రం మనకి రిజర్వ్ చేయగలం, అవుట్ సైడ్ ద మ్యాక్రో మనకి వర్క్ అవ్వదు. థర్డ్ మెథడ్. ఓకే, సెకండ్ మెథడ్ పారామీటర్స్ మెథడ్స్ కూడా ఇన్సైడ్ లోకల్ మ్యాక్రోసే, లోకల్ మ్యాక్రో వేరియబుల్సే. అండ్ నెక్స్ట్ డూ ఇటరేట్ లూప్ మెథడ్ కూడా లోకల్. Now come to the fourth one, SQL Into Method. ఇది కంప్లీట్లీ డిఫరెంట్, లోకల్ లో కూడా రిజర్వ్ చేసుకోవచ్చు, గ్లోబల్ లో కూడా రిజర్వ్ చేసుకోవచ్చు అండి SQL Into Method. ఓకే, సో దీనికోసం నేను ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సో యాక్చువల్లీ సింపుల్ సింటాక్స్ అయితే కాదు, దీనికి వన్ సింటాక్స్ అయితే కాదు, 3 డిఫరెంట్ సింటాక్సెస్ యూజ్ చేస్తాను యాక్చువల్గా SQL Into Method లో. ఈచ్ సింటాక్స్ కి ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తాను. త్రూ ఎగ్జాంపుల్ నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్ 1.
ఓకే, నేను ఒక సింపుల్ డేటా సెట్ తీసుకుంటాను. డేటా ఏబిసి సూపర్ మార్కెట్ మంత్ ఈక్వల్స్ టు Jan, ఇయర్ ఈక్వల్స్ టు 2023, సేల్ అమౌంట్ ఈక్వల్స్ టు 3 lakhs అనుకుందాం. ఓకే, ఒక డేటా సెట్ ఫైన్. సో మంత్ వేరియబుల్ వాల్యూ Jan, ఇయర్ 2023, సేల్ అమౌంట్. సో ఎందుకు ఈ డేటా సెట్ తీసుకున్నానంటే, సో త్రూ ఈ డేటా సెట్ నేను మీకు సింటాక్స్ అండ్ ఎలా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలి SQL Into Method ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఆ తర్వాత రియల్ టైమ్ సినారియోస్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్ 1. ఏంటంటే రిక్వైర్మెంట్, నాకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఇక్కడ వచ్చేసి క్రియేట్ ఏ మ్యాక్రో వేరియబుల్ MTH. ఓకే, MTH అనే మ్యాక్రో వేరియబుల్ కావాలి బై రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ ABC సూపర్ మార్కెట్. ఏంటి రిక్వైర్మెంట్? MTH అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలి వైల్ రీడింగ్ ABC సూపర్ మార్కెట్ డేటా సెట్. ఎస్, సో SQL Into Method ఏంటంటే డేటా సెట్ వేరియబుల్ వాల్యూస్ ని మనం మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేస్తామండి SQL Into Method యూజ్ చేస్తాం. సేమ్ థింగ్ మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఏదైతే మంత్ వేరియబుల్ ఉందో డేటా సెట్ వేరియబుల్ వాల్యూ ఏంటి? జాన్ కదా. సో ఆ వాల్యూతో నేను MTH అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలని రిక్వైర్మెంట్ అయితే నేను ఇక్కడ అసైన్ చేశాను. సో దీనికి వచ్చే సింటాక్స్, ఫస్ట్ సింటాక్స్ అండి SQL Into Method. 3 డిఫరెంట్ సింటాక్స్ ఉంటాయని చెప్పాను కదా. ఫస్ట్ వన్ ఇది సింటాక్స్ 1, proc SQL select ds underscore variable. డేటా సెట్ వేరియబుల్ సెలెక్ట్ చేసి ఏదైతే మనం మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో డేటా సెట్ వేరియబుల్ ds వేరియబుల్ అంటే. సో డేటా సెట్ వేరియబుల్ ఇంటూ మెథడ్ అంటున్నాం కదా. సో ఆ డేటా సెట్ వేరియబుల్ పక్కన ఇంటూ కీవర్డ్ యూజ్ చేసి ఒక కాలన్ మాడిఫైర్ ఇవ్వండి అంతే. ఓకే, డేటా సెట్ వేరియబుల్ ఇంటూ కాలన్ మాడిఫైర్ దెన్ యువర్ మ్యాక్రో వేరియబుల్. ఏంటి మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్? ఫ్రమ్ విచ్ డేటా సెట్? ఫ్రమ్ ds underscore name. అంతే, సింపుల్ సింటాక్స్. ఓకే, సో బాలు మీరు చెప్పారు SQL Into Method యూజ్ చేసి దీన్ని సార్ట్ అవుట్ చేయొచ్చు అని చెప్పి, బట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన సంథింగ్ డిఫరెంట్ అని డౌట్ మీకు రావచ్చు. ఓకే, సో చెప్పాను కదండి SQL Into Method 3 డిఫరెంట్ సింటాక్సెస్ అని చెప్పి. ఫస్ట్ సింటాక్స్ మనం డిస్కస్ చేస్తున్నాము, సెకండ్ సింటాక్స్ అండ్ థర్డ్ సింటాక్స్. 3 సింటాక్సెస్ 3 వేస్ లో మనం ఎలా క్రియేట్ చేయొచ్చు SQL Into Method డిస్కస్ చేసిన తర్వాత, సో నేను థర్డ్ మెథడ్ లో మనం ఓకే నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను కవర్ చేస్తానండి. ఓకే, సో డోంట్ వరీ, ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేస్తాం, ఏది కూడా విడిచిపెట్టాను నేను. సో ఫస్ట్ ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ చేయండి SQL Into Method యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి. ఓకే, సో రిక్వైర్మెంట్ ప్రకారం ఏం చేస్తానంటే సింటాక్స్ యూజ్ చేసుకుంటాను. proc SQL select డేటా సెట్ వేరియబుల్ ఏంటి? ఏ డేటా సెట్ వేరియబుల్? రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ సో ABC సూపర్ మార్కెట్ మంత్ వేరియబుల్ కదా. సో నా డేటా సెట్ వేరియబుల్ వచ్చేసి మంత్ ఇంటూ ఏంటి వాళ్ళకి కావాల్సిన మ్యాక్రో వేరియబుల్ MTH. కొటేషన్స్ ఏం అవసరం లేదండి. ఓకే, జస్ట్ నేను ఇది ఒక మ్యాక్రో వేరియబుల్ అని చెప్పి ఇక్కడ నాకు కావాలని చెప్పేదానికి నేను అసైన్ చేశాను కొటేషన్స్. చూడండి సింటాక్స్ నేను కొటేషన్స్ అసైన్ చేయలేదు, జస్ట్ మీ డేటా సెట్ వేరియబుల్ ఇంటూ అండ్ కాలన్ మ్యాక్రో వేరియబుల్ ఫ్రమ్ ఏంటి డేటా సెట్ ABC సూపర్ మార్కెట్ కదా. ABC సూపర్ మార్కెట్ అంతే, ఇంకా సబ్మిట్ చేయండి. మనం సెలెక్ట్ చేస్తున్నాం కనుక జస్ట్ డిస్ప్లే చేస్తుంది రిజల్ట్ విండోలో మంత్ వాల్యూ ఇక్కడ, బట్ మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో MTH మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలనుకుంటే కనుక సో మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అయిందండి. లైక్ % మెథడ్ పొజిషనల్ పారామీటర్స్ నేమ్ పారామీటర్ లాగా మనం మ్యాక్రో వేరియబుల్ నేమ్ పక్కన మ్యాక్రో నేమ్ పక్కన మ్యాక్రో వేరియబుల్స్ అసైన్ చేయట్లేదు ఇక్కడ.
సో త్రూ సీక్వెల్ కోడింగ్ మనం మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. ఎస్, మ్యాక్రో వేరియబుల్ ఇదే. సో యాజ్ పర్ సింటాక్స్ ఎంటీహెచ్ అని మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. ఏదైతే వేరియబుల్ సెలెక్ట్ చేసామో ఆ వేరియబుల్ వాల్యూస్ వచ్చేసి దీనికి మ్యాక్రో వేరియబుల్ కింద వాల్యూస్ కింద సెట్ అవుతాయి, కాపీ అవుతాయి. సో ఒక మ్యాక్రో వేరియబుల్ వాల్యూ చెక్ చేయాలంటే ఈజీగా ఏ స్టేట్మెంట్ యూజ్ చేసి చెక్ చేస్తామండి, క్రియేట్ అయిందో లేదో సక్సెస్ఫుల్గా అని చెప్పేదానికి _put కదా, _put mth macro variable value is &mth dot. సో నేను ఓపెన్ కోడ్లోనే చెక్ చేస్తున్నాను mth మ్యాక్రో వేరియబుల్ వాల్యూ అంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అంటే సీక్వెల్ ఇంటూ మెథడ్లో యూజ్ క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు, గ్లోబల్ అన్నట్టు. ఈ సినారియాలో ఈ పర్టికులర్ సింటాక్స్లో ఓపెన్ కోడ్లో మనం క్రియేట్ చేసాం కనుక గ్లోబల్, మీరు ఎక్కడైనా రిజల్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టెడ్ ద మ్యాక్రో రిజల్ట్ చేసుకోవచ్చు, అవుట్సైడ్ ద మ్యాక్రో కోడ్ రిజల్ట్ చేసుకోవచ్చు, ఓపెన్ కోడ్లో ఎక్కడైనా రిజల్ట్ చేసుకోవచ్చు. బట్ ఎనీవేస్ క్రియేట్ అయింది. mth మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈజ్ జాన్. జానే కదా మన వాల్యూ, మంత్ వాల్యూ. ఏంటి రిక్వైర్మెంట్? క్రియేట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ mth బై రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ ద ABC సూపర్ మార్కెట్. డన్. ఇది ఒక సింపుల్ సింటాక్స్. అయితే నెక్స్ట్ వన్, రిక్వైర్మెంట్ 2, create mth variable by reading month variable value from ABC supermarket if month has more than one value. అంటే ఏంటంటే మోర్ దెన్ వన్ వాల్యూ అంటే మళ్ళీ న్యూ డేటా సెట్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు. దిస్ టైమ్ ఇన్పుట్ month, sale amount, data lines, Jan, Feb, March. This time maybe store market have 3 months అన్నట్టు. సో ఏంటి నా రిక్వైర్మెంట్? క్రియేట్ అ మ్యాక్రో వేరియబుల్ mth by reading month variable value from ABC supermarket if month has more than one value. ఆఫ్ కోర్స్ మనకి ఒక వాల్యూ కాదు 3 వాల్యూస్ ఉన్నాయి. ఉంటే కనుక దెన్ mth macro variable should have all values separated by specific delimiter. ఎగ్జాంపుల్ ఎలా కావాలంటే నాకు mth ఈక్వల్స్ అని చెప్పి జాన్, ఫెబ్, మార్చ్, ఇద్దరు కామా డిలిమిటర్తో అయినా కానీ mth ఈక్వల్స్ టు జాన్ స్పేస్ ఫెబ్ స్పేస్ మార్చ్, అలా ఏదో ఒక స్పెసిఫిక్ డిలిమిటర్తో మొత్తానికి అయితే అన్ని వాల్యూస్ అంత మ్యాక్రో వేరియబుల్ వాల్యూ సేవ్ అయి ఉండాలి. ఇది నా రిక్వైర్మెంట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి అనుకోండి, ఓకే ఫైన్, డైరెక్ట్గా రీడ్ చేసేస్తుంది. బట్ ఇన్ కేస్ మోర్ దెన్ వన్ ఉంటే ఎలా? సో దానికోసం మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. సో మోర్ దెన్ వన్ వాల్యూ ఉంటే కనుక డేటా సెట్ వేరియబుల్లో ఆ వాల్యూస్ ఎన్ని ఉంటే అన్ని, అఫ్ కోర్స్ ఇక్కడ 3, ఇన్ కేస్ 10 ఉంటే 10, 20 ఉంటుంది 20. సో అన్ని కూడా ఈ ఒక మ్యాక్రో వేరియబుల్లోనే స్టోర్ అయి ఉండాలి, దట్ టు సెపరేటెడ్ బై స్పెసిఫిక్ డీలిమిటర్. సో దీనికి వచ్చే సింటాక్స్ ఏంటంటే జస్ట్ చేయొచ్చు, అన్ని స్టోర్ చేయొచ్చు. సింటాక్స్ proc SQL select ds వేరియబుల్, సేమే ఇంటూ కూడా వాడాలి, పక్కన మ్యాక్రో వేరియబుల్. ఇక్కడ ఎక్స్ట్రా మనం యూజ్ చేయాల్సింది సపరేటెడ్ బై డీలిమిటర్ అండి. మ్యాక్రో వేరియబుల్ పక్కన సపరేటెడ్ బై కీవర్డ్ యూజ్ చేయాలి. సో విత్ ఏ డీలిమిటర్ అనేది విత్ ఇన్ ద కొటేషన్స్ డీలిమిటర్ పెట్టాలి. ఓకే, ఫ్రమ్ డిఎస్ని డేటా సెట్ని, అంతే. ఓకే, ఫస్ట్ సింటాక్స్ సెకండ్ సింటాక్స్కి డిఫరెన్స్ ఏంటండి? ఫస్ట్ సింటాక్స్లో మనం డైరెక్ట్గా డేటా సెట్ వేరియబుల్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్ ఫ్రమ్ డేటా సెట్ నేమ్, అంతే. ఇప్పుడు డేటా సెట్ నేమ్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్ అయితే సేమ్ యూజ్ చేస్తాం, ఎక్స్ట్రా మనం సపరేటెడ్ బై డీలిమిటర్ యూజ్ చేస్తాం. ఎందుకు సపరేటెడ్ బై డీలిమిటర్ అంటే, సో ఒక్క వాల్యూ కాదు, దిస్ టైమ్ మోర్ దెన్ వన్ వాల్యూ ఉంది కనుక అన్ని వాల్యూస్ నాకు స్టోర్ అవ్వాలి కనుక, రైట్? సేమ్ సింటాక్స్ యూజ్ చేసి మనం క్రియేట్ చేద్దాం. ఇప్పుడు డేటా సెట్ వేరియబుల్ ఏంటి?
మంత్ కదా మనం కన్వర్ట్ చేయాల్సింది. మనకు కావాల్సిన మ్యాక్రో వేరియబుల్ ఏంటి? MTH. సపరేటెడ్ బై డీలిమిటర్ నాకు స్పేస్ కావాలి. ఫ్రమ్ డేటా సెట్ నేమ్ ABC సూపర్ మార్కెట్. సబ్మిట్ చేయండి. డన్. సబ్మిటెడ్. మ్యాక్రో వేరియబుల్ ఆల్సో క్రియేటెడ్. సో చెక్ చేయాలనుకుంటే కనుక సేమ్ ప్రైస్ ఇన్పుట్ MTH macro variable value is present MTH dot. Submit చేయండి. చెక్ చేయండి. See here. Jan, Feb, March separated by space. Okay. సో అన్ని వాల్యూస్ సపరేట్ బై స్పేస్ ఇచ్చాక సపరేటెడ్ బై స్పేస్, లేదు సపరేట్ బై కామా ఇచ్చారనుకోండి సపరేటెడ్ బై కామా. ఏంటి ఎలాంటి సినారియోలో బాల్ యూజ్ అవుతాయి ఇలాంటి సపరేటెడ్ బై? సో దానికోసం కూడా నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిహియర్ కామా జాన్ ఫెబ్ మార్చ్. సో దిస్ టైం నేను కామా చేసేసాను కామా. ఓకే, ఈ సపరేటెడ్ బై కాన్సెప్ట్ దేనికి యూజ్ అవుతుంది? డేటా సెట్ వేరియబుల్ రీడ్ చేయడం వల్ల, మైక్రో వేరియబుల్స్ వాల్యూస్ లో రీడ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి, ఎలాంటి సినారీస్ లో మనం రియల్ టైమ్ లో యూజ్ చేస్తాం. ఓకే, సో దానికోసం కూడా నేను ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఏంటి బెనిఫిట్ అనేది, ఎలాంటి కేసెస్ లో మనం సపరేటెడ్ బై కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అనే దానికి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఎలాంటి సినారీస్ లో యూజ్ చేస్తాను అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ సపరేటెడ్ బై ఏ డీలిమిటర్ అయితే ఆ డీలిమిటర్ కొటేషన్స్ లో పెడితే సరిపోతుంది. డన్. నా సో దీనికోసం ఒక యూజ్ కేసు డిస్కస్ చేస్తున్నాం. క్రియేట్ temp data set with first 5 variables from SAS-help.cost dataset. Create a temporary dataset with first 5 variables from SAS-help.cost dataset. So first 5 variables. So this time SAS-help.cost dataset. Next maybe any other dataset from any other library. So variables మీకు తెలియదు, బట్ ఫస్ట్ 5 వేరియబుల్స్ మాత్రమే మనకి కావాలి. సో ఎలా క్రియేట్ చేయాలి? సో దానికోసం ఒక మ్యాక్రో క్రియేట్ చేయండి అని చెప్పి మీకు ఒక ఇంటర్వ్యూ అడిగారు. ఒక లేదా ఈ స్పెసిఫిక్ లొకేషన్ లో ఉండే డేటా సెట్ నుంచి ఫస్ట్ 10 వేరియబుల్స్ మాత్రమే కాపీ చేసుకుని డేటా సెట్ క్రియేట్ చేయండి అని రిక్వైర్మెంట్ వచ్చింది. సో అలా సేమ్ ఓకే, ఫస్ట్ 5 వేరియబుల్స్ లేదా 10 వేరియబుల్స్ లేదా 20 వేరియబుల్స్. సో ఏం చేయాలి, ఎలా ఐడెంటిఫై చేస్తారు ఆ వేరియబుల్స్? ఫస్ట్ 5 ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? సో ఈ పర్టికులర్ రిక్వైర్మెంట్ రీట్ అవ్వాలంటే రిక్వైర్మెంట్ ఇదైతే సో లాజిక్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా సెట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఆ వేరియబుల్ లిస్ట్ని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై వేరియబుల్స్ లిస్ట్ ఫ్రమ్ గివెన్ డేటా సెట్. ఫ్రమ్ ద డేటా సెట్ వేరియబుల్స్ లిస్ట్. వేరియబుల్స్ లిస్ట్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. వేరియబుల్స్ లిస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఫస్ట్ 5 వేరియబుల్స్ని సపరేట్ చేయాలి. రైట్, సపరేట్ ఫస్ట్ 5 వేరియబుల్స్. ఓకే, నేను ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్స్ మీరు either డేటా స్టెప్లో కానీ ప్రాక్ స్టెప్లో కానీ కీప్ చేయాలి అనుకుంటే కనుక, డేటా స్టెప్లో అయితే కీప్ డేటా సెట్ ఆప్షన్ మనం ఏం చేస్తాం, కీప్ పక్కనే స్పేస్తో మనం వేరియబుల్స్ అసైన్ చేస్తాం. రైట్, నేమ్ ఈక్వల్ కీప్ ఈక్వల్స్ టు నేమ్ స్పేస్ ఏజ్ స్పేస్ సెక్స్ స్పేస్ హైట్ స్పేస్ అలా. అదే సీక్వెల్లో మీరు వేరియబుల్స్ కీప్ చేయాలనుకుంటే ఏం చేస్తారు, సెలెక్ట్ స్టేట్మెంట్లో నేమ్ కామా ఏజ్ కామా సెక్స్ కామా ఏజ్ కామా యూజ్ చేస్తాను. రైట్, సో మీరు ఏ స్టెప్ అయినా యూజ్ చేయండి, బట్ ఫైనలీ టెంప్ డేటా సెట్కి మనకి ఫస్ట్ 5 వేరియబుల్స్ మాత్రమే ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది, నెక్స్ట్ లాజిక్లో నెక్స్ట్ పాయింట్. సో 5 వేరియబుల్స్ సెపరేట్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ డేటా స్టెప్ SQL Into Method యూజ్ చేసి ఆ 5 వేరియబుల్స్ని సపరేటెడ్ బై స్పేస్. ప్రాక్ స్టెప్ అనుకోండి, సపరేటెడ్ బై కామా. సపరేట్ ఫస్ట్ 5 వేరియబుల్స్ అండ్ క్రియేట్ మ్యాక్రో వేరియబుల్. ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసి ఆ 5 వేరియబుల్స్ని
ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయండి. ఆ మ్యాక్రో వేరియబుల్లో మనం డేటా స్ట్రక్చర్ యూజ్ చేస్తే స్పేస్తో సపరేట్ చేస్తారు, సీక్వెల్ యూజ్ చేస్తే కామాతో సపరేట్ చేస్తారు. ఓకే, separate first 5 variables and create macro variable by using data struct create. సో అంతేనా? ఫస్ట్ వేరియబుల్స్ లిస్ట్ ఐడెంటిఫై చేయాలి ఒక డేటా సెట్లో. ఆ డేటా సెట్లో వేరియబుల్స్ లిస్ట్లో నుంచి ఫస్ట్ 5 వేరియబుల్స్ అయితే సపరేట్ చేయాలి. సో సపరేట్ చేసిన వేరియబుల్స్ని ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలి. ఆ మ్యాక్రో వేరియబుల్ మీరు డేటా స్టెప్లో కీప్ అనే డేటా సెట్ ఆప్షన్ ద్వారా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఐడెంటిఫై ద వేరియబుల్స్ లిస్ట్ ఫ్రమ్ ద డేటా సెట్. ఒక డేటా సెట్లో వేరియబుల్స్ అన్ని ఐడెంటిఫై చేయాలి, ఒక లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటే ఏ ప్రొసీజర్ యూజ్ చేస్తారు మీరు? proc contents ప్రొసీజర్. proc contents data equals to SAS_help.cos out equals to cos underscore var output data set name and done. ఓకే, సో proc contents ప్రొసీజర్ యూజ్ చేసి మీరు అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ చేస్తే అరౌండ్ 42 కాలమ్స్ దగ్గర క్రియేట్ అవుతాయండి. సో ఐ విల్ షో యూ. ఇది రిజల్ట్ విండో ఇన్ఫర్మేషన్. చెక్ యువర్ అవుట్పుట్ డేటా సెట్. 41 కాలమ్స్. ఓకే, సో వీటన్నింటి గురించి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే కాలమ్స్ అనేది మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూస్తే మీరు చూడండి, నేమ్ అనే వేరియబుల్లో మీకు అన్ని వేరియబుల్స్ ఉన్నాయి. సో కంప్లీట్ వేరియబుల్ లిస్ట్, వన్ అండ్ ఓన్లీ వన్ ప్రొసీజర్ అండి, proc కంటెంట్ ప్రొసీజర్. proc కంటెంట్ ప్రొసీజర్ యూజ్ చేసి మీరు ఏ డేటా సెట్లో ఉండే వేరియబుల్స్ అన్నా కానీ ఒక కంప్లీట్ లిస్ట్లో క్రియేట్ చేసుకోవాలి. ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్లో అసైన్ చేయాలనుకుంటే కనుక వండర్ఫుల్ ప్రొసీజర్ అండి కాంటెంట్ ప్రొసీజర్. నాట్ ఓన్లీ చెక్ ద డిస్క్రిప్షన్ ఫార్ మై డేటా పర్సన్. ఓకే, బై యూజింగ్ కాంటెంట్ ప్రొసీజర్ మనం ఆ డేటా సెట్లో ఉండే వేరియబుల్స్ అన్ని కూడా మనం ఒక కాలంలో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో ఎందుకు బెనిఫిట్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఓకే, ఇక్కడైతే నేమ్ అనే కాలంలో మీకు అన్ని 15 వేరియబుల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి టైప్ అని ఉంది. అంటే టైప్ అంటే అది న్యూమరిక్ వేరియబుల్, క్యారెక్టర్ వేరియబుల్ అనేది అంటే టైప్. 1 అంటే న్యూమరిక్, 2 అంటే క్యారెక్టర్. ఓకే, సో లెంగ్త్, ఆ వేరియబుల్ లెంగ్త్ ఏంటి? var num. ఇది వెరీ ఇంపార్టెంట్, వేరియబుల్ నంబర్ అని చెప్పి. ఓకే, యాక్చువల్గా సిలిండర్స్ ఇక్కడ మనకి ఫస్ట్లో డిస్ప్లే చేస్తుంది. ఎందుకు ఫస్ట్లో డిస్ప్లే చేస్తుంది అంటే, సో మనకి ఎప్పుడు కూడా proc కంటెంట్ ప్రొసీజర్లో వేరియబుల్ లిస్ట్ అనేది ఆల్ఫాబెటికల్ లిస్ట్లోనే డిస్ప్లే చేస్తుంది. ఆల్ఫాబెటికల్ ఆఫ్ లిస్ట్ ఆఫ్ వేరియబుల్స్ అంటే A to Z అన్నట్టు, ABCDEFGH అలా, CDEHILMN లాస్ట్ W. ఇది కాదు యాక్చువల్ వేరియబుల్ ఆర్డర్. ఇది వేరియబుల్ ఆర్డర్ 9, 5, 8, 10, 7 అనేది ఇలా వేరియబుల్ ఆర్డర్. ఎక్కడ చూడొచ్చు మీరు అవుట్పుట్ డేటా సెట్లో. ఎక్కడ ఉంది మీ వేరియబుల్ ఆర్డర్? వేర్ నెంబర్ కాలంలో ఉంది. సో వేర్ నెంబర్ కాలంలో మీ వేరియబుల్ నెంబర్ ఉంది, నేమ్ వేరియబుల్లో మీ వేరియబుల్ లిస్ట్ ఉంది. సో ఈ 2 కాలమ్స్ సరిపోతాయి మీకు ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసుకునే దానికి. ఐ రైట్? ఎలా సపరేట్ చేయాలి? సో దానికోసం మళ్ళీ ఇంకో ప్రొసీజర్ పైన డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ డేటా సెట్ నుంచి నాకు అన్ని కాలమ్స్ అవసరం లేదు, నాకు ఈ 2 కాలమ్స్ సరిపోతాయి ఫస్ట్ 5 వేరియబుల్స్ యూజ్ చేసుకునే దానికి. నేమ్ వేరియబుల్, వేర్ నమ్ వేరియబుల్. సో నేను ఆ రెండే కీప్ చేసుకుంటాను ఇక్కడ. కీప్ ఈక్వల్స్ టు నేమ్ వేర్ నమ్. అండ్ నెక్స్ట్ నో ప్రింట్. ఓకే, సో మనకి ప్రింట్ పనే ఉంది, మనకు కావాల్సిన ఈ 2. ఓకే, నేమ్ అండ్ వేరియబుల్ నెంబర్. ఈ రెండింటితో మనం ఫస్ట్ 5 వేరియబుల్స్ ఎలా సపరేట్ చేయొచ్చు అంటే, ఇక్కడ కూడా మీరు థింక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు వేరియబుల్ నెంబర్ వైజ్ సార్టింగ్ చేసుకుంటే కనుక, ఓకే, వేరియబుల్ నెంబర్ వైజ్ సార్టింగ్ చేస్తే సో 1 to 15 అనేది ఆర్డర్ వస్తుంది. ఫస్ట్ 5 వేరియబుల్ మీరు ఫస్ట్ OBS లేదా OBS ఆప్షన్ యూజ్ చేసి సపరేట్ చేసేయచ్చు హ్యాపీగా. ఓకే, సో నా ఏం చేస్తానంటే ఇప్పుడు proc sort ప్రొసీజర్ టు సార్ట్ మై cars_var డేటా సెట్. ఫస్ట్ 5 వేరియబుల్స్ సపరేట్ చేసుకునే దానికి అన్ని వేరియబుల్స్ లిస్ట్లో ఒక ఆర్డర్లో పెట్టుకోవాలి కనుక proc sort data equals to ఈ డేటా సెట్ కదా మనం క్రియేట్ చేసాం, cars_var కదా, cars_var by వేరియబుల్ నెంబర్. సబ్మిట్. సో నేను అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ చేయట్లేదు, దాన్ని డైరెక్ట్గా సార్టింగ్ చేసేస్తున్నాను. సో నౌ యూ కెన్ సీ
1 2 3 4 5 6 15. Okay, make model type origin drivetrain. ఇది ఆర్డర్. ఫస్ట్ వేరియబుల్ మీ డేటా సెట్ లో మేక్, సెకండ్ వేరియబుల్ మోడల్, నెక్స్ట్ టైప్, ఆరిజిన్, ఇలా. ఓకే, సో ఒక డేటా సెట్ ఉంది మనకి ఫైనల్లీ విత్ వేరియబుల్ ఆర్డర్ వైజ్. సో ఫస్ట్ 5 వేరియబుల్సే కావాలి మీకు. సో ఏం చేస్తారు, సో ఎలా సపరేట్ చేయొచ్చు ఫస్ట్ 5 వాల్యూస్? బై యూజింగ్ OBS డేటా అవుట్పుట్ డేటా సెట్ నేమ్ అసైన్ చేయండి, పాస్ సెట్ cost underscore var OBS equals to 5 అండ్ వేర్నంతో నాకు అవసరం లేదు. సో వేర్నం ఉన్నా కానీ ప్రాబ్లం లేదు. యూ కెన్ సీ నేమ్ వేరియబుల్లో ఫస్ట్ 5 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఇదే డేటా సెట్ యూజ్ చేయండి, ఈ వేర్ డేటా సెట్ యూజ్ చేయండి. ఈ నేమ్ మ్యాక్రో వేరియబుల్ ఏదైతే నేమ్ ఉందో ఈ డేటా సెట్ వేరియబుల్లో ఉండే వాల్యూస్ అన్నింటినీ సపరేటెడ్ బై అని చెప్పి సపరేట్ చేయండి. సీక్వెల్తో మీరు కీప్ చేయాలనుకుంటే కామా పెట్టండి, డేటా స్ట్రక్తో కీప్ చేయాలనుకుంటే స్పేస్ పెట్టండి. సో ఏంటంటే నా రిక్వైర్మెంట్ ఇక్కడ వచ్చేసి డేటా టెంప్ డేటా సెట్ కదా మనకి ఫైనల్ కావాల్సింది, టెంప్ డేటా సెట్ కీప్ ఈక్వల్స్ టు ఫస్ట్ 5 వేరియబుల్స్ కదా. సో ఆ వేరియబుల్స్ ఏంటో నాకు తెలియదు, నేను క్రియేట్ చేయాలి. సో దానికోసం SQL Into Method యూజ్ చేస్తాను. సో వేరియబుల్ అండర్స్కోర్ లిస్ట్ సెట్ SAS help dot cars and run. ఓకే, ఇది నా డేటా స్టెప్. బై యూజింగ్ డేటా స్టెప్ క్రియేట్ న్యూ డేటా సెట్. ఓకే ఫైన్, బట్ ఇక్కడ మనం జస్ట్ డేటా సెట్ క్రియేట్ చేసాం విత్ ఫస్ట్ 5 వేరియబుల్స్. ఈ వేరియబుల్ ఈ కీప్లో మీరు రిజాల్వ్ చేయాలి అనుకుంటే కనుక ఫస్ట్ 5 వేరియబుల్స్ ఏంటనేవి, ఈ 5 వేరియబుల్స్ అనేవి మనం సపరేట్ చేసి డేటా సెట్ అయితే క్రియేట్ చేసాం, మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేయండి. వేరియబుల్ లిస్ట్ అనే మ్యాక్రో వేరియబుల్ బై యూజింగ్ SQL Into Method ఈ సింటాక్స్తో సపరేట్ బై సింటాక్స్తో హ్యాపీగా మీరు సపరేట్ చేసేయచ్చు. ఓకే, డిఎస్ వేరియబుల్ ఏంటి, ఇందులో వేరియబుల్ మనం మ్యాక్రో వేరియబుల్ కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, నేమ్ వేరియబుల్ కదా, నేమ్ వేరియబుల్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్ ఏంటి మీకు కావాలి, వేరియబుల్ లిస్ట్ కదా డేటా స్ట్రక్చర్లో రిజర్వ్ చేసుకునే దానికి. సో వేరియబుల్ లిస్ట్ సపరేట్ బై డీలిమిటర్ ఏంటి, స్పేసే కావాలి. సో ఇక్కడ వేరియబుల్ మధ్య స్పేసే ఉండాలి, వేరియబుల్ లిస్ట్ స్పేస్ ఏంటి మీ డేటా సెట్, వ్యాస్ డేటా సెట్. ఇదే కదా మనం క్రియేట్ చేసాం విత్ 5 వేరియబుల్స్. సబ్మిట్ చేయండి. సో క్రియేట్ అయిందో లేదో చెక్ చేయండి బై యూజింగ్ పర్సన్ పుట్ వేరియబుల్ లిస్ట్ కదా మన మ్యాక్రో వేరియబుల్, వేరియబుల్ లిస్ట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఈజ్ ampersand var list అంతే కదా. కాల్ చేయండి. ampersand వేరియబుల్ లిస్ట్ మేక్ స్పేస్ మోడల్ స్పేస్ టైప్ స్పేస్ డ్రైవ్ ట్రైన్స్ ఆరిజిన్ స్పేస్ డ్రైవ్ ట్రైన్. డన్. ఇప్పుడు సబ్మిట్ చేయండి. సో వేరియబుల్ లిస్ట్ అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. వేరియబుల్ లిస్ట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఏంటి, మేక్ మోడల్ టైప్ ఆరిజిన్ డ్రైవ్ ట్రైన్. వేరియబుల్ లిస్ట్ వాల్యూ ఇదే కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా కీప్ పక్కనే మేక్ మోడల్ టైప్ ఆరిజిన్ డ్రైవ్ ట్రైన్ అనేది రిజల్వ్ అవుతుంది. సో ఆ 5 వేరియబుల్స్ డేటా సెట్ క్రియేట్ అయిపోతుంది. డన్. ఓకే, సో ప్రోగ్రామింగ్ మనం చేసాం, ఇక్కడైతే మ్యాక్రో క్రియేట్ చేయలేదు, ఇదంతా కలిపి మీకు మ్యాక్రో క్రియేట్ చేయాలి. ఇంకేదైనా డేటా సెట్ నుంచి ఇంకేదైనా వేరియబుల్స్ 10 వేరియబుల్స్ లేదా 15 వేరియబుల్స్ 20 వేరియబుల్స్ అనుకుంటే, సో ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా మనం మ్యాక్రో కింద కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంతవరకు ఏదైతే మనం కోడింగ్ నేర్చుకున్నామో ఈ కంప్లీట్ కోడ్, ఈ అన్ని స్టెప్స్, ఒక 2 ప్రొసీజర్స్ యూజ్ చేసాం, అండ్ నెక్స్ట్ 1 డేటా స్టెప్, అగైన్ 1 more ప్రొసీజర్, SQL ప్రొసీజర్, అగైన్ అనదర్ డేటా స్టెప్. ఓకే, సో సింపుల్ గా చెప్పాలంటే 2 డేటా స్టెప్స్ 3 ప్రాక్ స్టెప్ యూజ్ చేసాం ఈ కంప్లీట్ టాస్క్ లో ఈ రిక్వైర్మెంట్ మనకి రీచ్ అయ్యేదానికి.
కంప్లీట్ స్టేట్మెంట్స్ సేవ్ చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్ ఆటోమేట్ చేయడం కోసం. ఓకే, సో నెక్స్ట్ టైం ఫ్యూచర్లో మళ్ళీ ఇంకేదైనా డేటా సెట్ క్రియేట్ చేయాలి విత్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఫ్రమ్ 10 to 15 వేరియబుల్స్ లేదా 15 to 20 వేరియబుల్స్ లేదా ఫస్ట్ 50 వేరియబుల్స్ అలా చెప్పి ఏదన్నా రిక్వైర్మెంట్ వస్తే కనుక సో యూజ్ చేయడం కోసం ఈ మ్యాక్రోని మీరు డైనమిక్ మ్యాక్రో మీద కన్వర్ట్ చేయాలి. సో సో ఈ కంప్లీట్ ప్రోగ్రామింగ్ ఏదైతే మనం ఇంతవరకు డిస్కస్ చేసుకున్నామో ఇవన్నీ స్టెప్స్ మనం ఒక ఫ్రేమ్వర్క్లో సేవ్ చేసుకోవాలి. ఓకే, సో ఒక ఫ్రేమ్లో సేవ్ చేసుకుంటే సో జస్ట్ మీ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ చేంజ్ చేసి ఏదైనా లైబ్రరీలో ఉండే డేటా సెట్ నుంచి ఇంకొక డేటా సెట్ కావాలి విత్ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే మ్యాక్రో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ కంప్లీట్ కోడ్ మ్యాక్రో కింద ఎలా కన్వర్ట్ చేయాలి, ఫర్ రీయూజబుల్ కోడ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలని చూద్దాం. సో మీకు తెలుసు ఫస్ట్ ఒక మ్యాక్రో కన్వర్ట్ చేయాలంటే పర్సెంట్ మ్యాక్రో, సో మ్యాక్రో నేమ్ దీనికంటూ ఒక నేమ్ ఇవ్వండి. రిక్వైర్డ్ వేరియబుల్స్ అని చెప్పి నేను మ్యాక్రో నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, సో కంప్లీట్ స్టెప్స్ ఏవైతే యూజ్ చేసామో అన్ని యాజ్ కాపీ చేసుకోండి. ఇవన్నీ మనకు అవసరం పడతాయి. పర్సెంట్ మెంట్ రిక్వైర్డ్ వేరియబుల్స్. నా ఓకే, కేర్ఫుల్గా వినండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ టైమ్ SAS హెల్ప్ లైబ్రరీలో ఉండే కాస్ట్ డేటా సెట్ ని మనం ఇన్పుట్ డేటాగా యూజ్ చేసుకొని అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాం వర్క్ లైబ్రరీలో. ఓకే, మేబీ నెక్స్ట్ టైం ఎనీ అదర్ లైబ్రరీ ఎనీ అదర్ డేటా సెట్ ఇంకొక లొకేషన్లో సేవ్ చేయాలి. సో అలాంటప్పుడు సో రెగ్యులర్గా ఇందులో మనం ఏవైతే వాల్యూస్ అనేది చేంజ్ చేయాల్సిన అవసరం వస్తుందో వాటన్నిటిని మ్యాక్రో వేరియబుల్స్ కన్వర్ట్ చేయండి. ఫస్ట్ లైబ్రరీ SAS హెల్ప్ అనేది లైబ్రరీ %lib డాట్. సేవ్ అయితే మీరు కన్వర్ట్ చేస్తున్నారో వాటిని సేవ్ చేసేసుకోండి ఇనిషియల్గానే. ఏదో % మాత్రం యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు లేదా పొజిషనల్ పారామీటర్స్ నేను వెళ్ళిపోతున్నాను. లిబ్ కామా నెక్స్ట్ ఇది ఇన్పుట్ డేటా సెట్ కదా, సో డిఎస్ నేమ్ లేదా ఇన్పుట్ డేటా సెట్ %int_ds డాట్. ఓకే, సో ఇక్కడ మాత్రం ఎందుకు యాంపర్సెంట్ యూజ్ చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు యాంపర్సెంట్ యూజ్ చేయట్లేదు అంటే ఇక్కడ మనం రిజాల్వ్ చేస్తాం, ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. చాలాసార్లు చెప్పాను, క్రియేట్ చేస్తున్నప్పుడు అయితే మనం అండ్ సింబల్ డాట్ యూజ్ చేయక్కర్లేదు. వాటిని ఎక్కడైతే మనం రిజాల్వ్ చేస్తామో అక్కడ మాత్రమే అండ్ సింబల్ అండ్ డాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, కార్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మీరు ఇన్పుట్ డిఎస్ అని చెప్పి తీసుకోవచ్చు. ఎందుకంటే కార్స్ అండర్ స్కోర్ వ్యాస్ అని చెప్పి మన డిజైన్. ఇప్పుడు కార్స్ ఇంకొకసారి నెక్స్ట్ టైం ఇంకేదని అనుకోండి, క్లాస్ అనుకోండి class_var. నెక్స్ట్ షూస్ డేటా సెట్ అనుకోండి shoes_var. అలా మనకి రిజల్వ్ అవ్వడం కోసం జస్ట్ ఇన్పుట్ డిఎస్ అనేది ఎక్కడెక్కడ కార్స్ అయితే ఉందో కార్స్ దగ్గరనే రిప్లేస్ చేశాను. సో నెక్స్ట్ ఈ వేరియబుల్స్ అయితే కామన్, ఈ రెండు సరిపోతాయి మనకి, నేమ్ అండ్ వేర్ నమ్. సార్ట్లో కూడా మనం ఏం చేంజ్ చేసిన అవసరం లేదు. సో ఏ డేటా సెట్ అయితే ఏంటి మనకి కావాల్సిన ఫస్ట్ 5 వేరియబుల్స్. ఓకే, ఇక్కడైతే అబ్జర్వేషన్ 5 పెట్టాను ఎందుకంటే 5 వేరియబుల్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో మేబీ 10 వేరియబుల్స్ అనుకోండి, మళ్ళీ చేంజ్ చేసే అవసరం ఉంటుంది. సో 15 అనుకోండి, మళ్ళీ చేంజ్ చేయాలి. సో ఇదైతే మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తాం కనుక రిక్వైర్మెంట్ని బట్టి దీన్ని కూడా కన్వర్ట్ చేసుకోండి వేర్ నెంబర్ అని చెప్పి var_number డాట్. ఇది ఒక మ్యాక్రో వేరియబుల్ కదా, దీన్ని ఇక్కడ అసైన్ చేసేయండి కామా వేర్ నెంబర్. ఇంకా సో ఇదంతా చేంజ్ చేయక్కర్లేదు మనం. సో ఏదైతే నేమ్ వేరియబుల్ మనకు ఉంటుందో, నేమ్ అయితే కామన్ ఈ కార్స్_var లో, ఆ నేమ్ వేరియబుల్లో ఉండే వేరియబుల్స్ అన్ని కూడా సపరేటెడ్ బై స్పేస్తో సపరేట్ అయ్యి మనకి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాక్రో వేరియబుల్ ఇక్కడ టెంప్ కదా, ఓకే, ఇది అవుట్పుట్ డేటా సెట్ %out_ds డాట్. ఇప్పుడైతే టెంప్ కావాలి. నెక్స్ట్ ఇంకేదైనా డేటా సెట్ అనుకుంటే
ఇంకేదైనా డేటా సెట్ అసైన్ చేయొచ్చు మనం. సో నెక్స్ట్ SAS help.cos అని ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసుకున్నాం. lib.input data set. I think enough. సో టోటల్గా మనకి ఎన్ని వేరియబుల్స్ వచ్చాయండి ఇక్కడ? lib ఇన్పుట్ డేటా సెట్, ఇంకా వేరియబుల్ నెంబర్, అవుట్పుట్ డేటా సెట్ నేమ్, వేరియబుల్ లిస్ట్. ఓకే, ఇక్కడ యూజ్ చేస్తున్నాం, బట్ అది ఎలా క్రియేట్ అవుతుంది మనకి? SQL Into Method యూజ్ చేసి మనం వేరియబుల్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ ఏదైతే మెథడ్ యూజ్ చేస్తున్నామో ఈ మెథడ్లో మనకి ఆ వేరియబుల్ లిస్ట్లో వేరియబుల్ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అవుతుంది. ఆ మ్యాక్రో వేరియబుల్ ఇక్కడ యూజ్ చేసుకున్నాం. సో దీన్ని మరి ఎందుకు మనం మెన్షన్ చేయలేదు అని అయితే కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో వేరియబుల్ లిస్ట్ అనే మ్యాక్రో వేరియబుల్ SQL Into మెథడ్లో మనం క్రియేట్ చేసాం కనుక డైరెక్ట్గా ఇక్కడ రిజల్వ్ చేసేసుకోగలుగుతున్నాం. ఫస్ట్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ రిజల్వ్ అవుతుంది. ఓకే, సో నో నీడ్ టు మెన్షన్. సో రిమైనింగ్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవైతే మనం ఎక్కడ క్రియేట్ చేయలేదు కదా, అవుట్పుట్ డేటా సెట్, లైబ్రరీ, ఇన్పుట్ డేటా సెట్. అందుకని చెప్పి నేను పొజిషనల్ పారామీటర్ యూజ్ చేశాను. సో పొజిషనల్ కావాలంటే పొజిషనల్, నేమ్ కావాలంటే నేమ్, పర్సన్ సెట్ కావాలంటే పర్సన్ సెట్ మెథడ్ ఎలా కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో దానికంటే లిమిటేషన్స్ ఏం లేవు. బట్ వేరియబుల్ లిస్ట్ మాత్రం మనకు వేరే ఆప్షన్ లేదు, SQL Into మెథడ్ యూజ్ చేసి మాత్రమే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే ఒక డేటా సెట్లో ఉండే వేరియబుల్ యొక్క వాల్యూస్ మీకు ఒక మ్యాక్రో వేరియబుల్లో కావాలనుకుంటే SQL Into మెథడ్ సెకండ్ సినారియో సపరేటెడ్ బై యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం. ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా కంప్లీట్గా ఎలా చేసాం అనేది. క్రియేట్ చేయండి, అసైన్ చేయండి, సబ్మిట్ చేయండి. F3. ఓకే, మీరు ఏమైనా సెమీకోలన్స్ ఏమైనా మిస్ చేస్తే కనుక ఎర్రర్ వస్తుంది. సో ఎర్రర్ ఏం లేదు, ఐ థింక్ ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇంకేదైనా డేటా సెట్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సేమే వెళ్దాం. లైబ్రరీ SAS help ఇన్పుట్ డేటా సెట్ కాస్ వేరియబుల్ నెంబర్ 5 కావాలి. సో 5తో నాకు కావాల్సిన అవుట్పుట్ డేటా సెట్ temp. Submit. Done. So go and check your log window. Finally, there are 428 observations read from the dataset SAS help.cos. Work.temp has 428 observations with just 5 variables. So 3 datasets create అయ్యాయి మనకి. First cos underscore vas with all the variables. Next vas అన్ని వేరియబుల్స్ లో మీరు OBS యూజ్ చేసి 5 అయితే చేశారు కదా, 5 స్కిప్ చేశారు కదా, 5. సో ఫైనల్ గా టెంప్ డేటా సెట్ ఆ 5 వేరియబుల్స్ ని కీప్ చేసింది అవుట్పుట్ డేటా సెట్ కి మనం కాపీ చేస్తున్నప్పుడు. డన్. ఓకే, సేమ్ ఇంకేదైనా డేటా సెట్ ట్రై చేద్దాం. ఇంకేదైనా వేరియబుల్స్ తో SAS help డాట్ fish డేటా సెట్. డన్. సో యాక్చువల్గా fish underscore 7 వేరియబుల్స్ ఉన్నాయి టోటల్ 7 వేరియబుల్స్ లో మనకి ఎన్ని కావాలి? 4 కదా. సో 4 అయితే క్రియేట్ చేసాం. ఆ 4 స్పీసెస్ వెయిట్, లెంగ్త్ 1, లెంగ్త్ 2 అనేవి టెస్ట్ డేటా సెట్ గాను ఫైనల్ గా సేవ్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో కావాలంటే చూద్దాం ఫస్ట్ 4 వేరియబుల్స్ అదే కాదు, స్పీసెస్, వెయిట్, లెంగ్త్ 1, లెంగ్త్ 2 కాదు. SAS help ఓపెన్ చేయండి. ఫిష్ కదా, స్పీసీస్, వెయిట్ 1, లెంగ్త్ 1, లెంగ్త్ 2 సేమే కదా మనం క్రియేట్ చేసాం. టెస్ట్ స్పీసీస్, వెయిట్ 1, లెంగ్త్ 1, లెంగ్త్ 2 ఫస్ట్ 4 వేరియబుల్స్. సో ఇంకా మీరు ఎనీ లైబ్రరీ, ఎనీ డేటా సెట్ అండ్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని వేరియబుల్స్ కావాలంటే ఆ వేరియబుల్స్ మీరు కీప్ చేసి ఇంకో డేటా సెట్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ మ్యాక్రో వేరియబుల్స్, ఈ పర్టికులర్ మ్యాక్రోతో, ఈ డైనమిక్ మ్యాక్రోతో. సో వీటన్నింటిలో మీకు బాగా యూజ్ అయ్యింది మాత్రం
separated by అండి. ఓకే, సో ఆఫ్ కోర్స్ ఫ్రాక్ కంటెంట్స్ మనకి వేరియబుల్స్ అన్ని ఒక కాలంలో పెట్టేదానికి, ఒక అన్ని వేరియబుల్ లిస్ట్ ఒక వేరియబుల్ కాలంలో పెట్టేదానికి, ఒక వేరియబుల్లో పెట్టేదానికి ఫ్రాక్ కంటెంట్స్ యూజ్ అయింది. సో అన్ని వేరియబుల్స్ ని ఒక ఆర్డర్ లో పెట్టేదానికి ఫ్రాక్ సార్ట్ ప్రొసీజర్ యూజ్ అయింది. ఆర్డర్ లో ఉన్న వాటి నుంచి ఏదైతే మనకి రిక్వైర్మెంట్ ఉందో అన్ని వేరియబుల్సే కావాలనే దానికి డేటా స్టెప్ యూజ్ అయింది. ఓకే, సో ఏదైతే ఆ వేరియబుల్స్ మనకి కీప్ చేసామో వేరియబుల్ నెంబర్ యూజ్ చేసి, ఆ వేరియబుల్ సపరేటెడ్ బై విత్ స్పేస్ అని చెప్పేదానికి SQL Into మెథడ్ యూజ్ చేసాం. ఇక్కడ SQL Into మెథడ్స్ యూజ్ చేస్తే ఆ వేరియబుల్స్ అన్ని మనకి సపరేటెడ్ బై స్పేస్ తో అన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ వాల్యూస్ ని మనం కీప్ పక్కనే వేరియబుల్ లిస్ట్ అని చెప్పి మ్యాక్రో వేరియబుల్ అసైన్ చేస్తే, వేరియబుల్ లిస్ట్ అంటే వాల్యూస్ అన్ని స్పేసెస్ తో సపరేట్ అయి ఉంటాయి, వేరియబుల్ నేమ్స్ అన్ని అలా యాజ్ ఇట్ ఈజ్ రిజల్వ్ అవుతాయి. సో మనకి అవుట్పుట్ డేటా సెట్ క్రియేట్ అవుతుంది ఇక్కడ. డన్. సో ఇనిషియల్ గానే అనుకున్నాం, సో మ్యాక్రోస్ అంటే ఒక డేటా స్టెప్ లేదా ఒక ప్రాక్ స్టెప్ అని కాదు, n నెంబర్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయండి, n నెంబర్ ఆఫ్ స్టెప్స్ యూజ్ చేస్తాం. ఎప్పుడు ఏ స్టెప్ యూజ్ అవుతుందో సో మనం అయితే గెస్ చేయలేమండి. ఓకే, సో అన్నింటినీ మనం సేవ్ చేసుకోవాలి ఫర్ ఫ్యూచర్ రిఫరెన్స్, సేవ్ చేసుకోవాలి ఒక ఫ్రేమ్ వర్క్ లా, అంటే మళ్ళీ మళ్ళీ చేంజ్ చేయకుండా. మ్యాక్రోస్ అయితే మీకు చాలా హెల్ప్ అవుతుందండి. సో అందుకే వెరీ ఫస్ట్ మనం అనుకున్నాం వండర్ఫుల్ ప్రోగ్రామింగ్ ఫ్యూచర్ మ్యాక్రో ప్రోగ్రామింగ్ అని చెప్పి. ఓకే, సో ఇది ఒక రియల్ టైమ్ సినారియో. సో ఎలాంటి సినారియోస్ లో సపరేటెడ్ బై మెథడ్ యూజ్ చేస్తాం అనే దానికి. ఓకే, సో ఫస్ట్ మెథడ్ లో ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసాం, సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేయాలంటే చాలా ఎగ్జాంపుల్ డిస్కస్ చేయొచ్చు. SQL Into మెథడ్ యూజ్ చేసి యాక్చువల్ గా డేటా సెట్ లో అబ్జర్వేషన్స్ కౌంట్ ఏదైతే ఉందో అబ్జర్వేషన్ కౌంట్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. అది చాలా యూజ్ అవుతుందండి. అది ఐడెంటిఫైయింగ్ అబ్జర్వేషన్ నెంబర్, identify observation number and create macro variable. Okay, for example proc SQL. So యాక్చువల్గా అయితే అబ్జర్వేషన్ నెంబర్ ఐడెంటిఫై చేసేదానికి SQL ఎలా చేస్తామని మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. SQL యూజ్ చేసి ఒక డేటా సెట్ లో అబ్జర్వేషన్ నెంబర్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చండి. సెలెక్ట్ కౌంట్ star as obs underscore count from ఏంటి మీ డేటా సెట్ SAS help.pl fips. ఓకే, SQL యూజ్ చేసి అబ్జర్వేషన్ నెంబర్ ఐడెంటిఫై చేయడం ఎలా అని జస్ట్ డిస్కస్ చేస్తాం. ఇంకా మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ చేయట్లేదు, జస్ట్ ఐడెంటిఫైయింగ్ అబ్జర్వేషన్ నెంబర్. సబ్మిట్ చేయండి. దేర్ యూ కెన్ సీ ఎన్ని అబ్జర్వేషన్స్ ఉంటాయండి మనకి. 1,73,283 అబ్జర్వేషన్స్ ఉంటాయి PL ఫిప్స్ డేటా సెట్ లో. ఓకే, ఓకే కారణం చూపిస్తాను, మీకు తెలిసి ఉంటుంది, మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం PL ఫిప్స్. Hmm. 1,73,283 రికార్డ్స్. సో జస్ట్ మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేశారు, ప్రింట్ చేశారు అంతే. అది మ్యాక్రో వేరియబుల్ కాదండి, ఇంకా మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ చేయలేదు మనం. ఓకే, సో మ్యాక్రో వేరియబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. సో చాలా సార్లు యూజ్ చేస్తామండి ఇది. సో కమింగ్ కాన్సెప్ట్స్ ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో వాటిలో మళ్ళీ మనం రిపీట్ చేస్తాం కూడా. ఇక్కడ యాజ్ అని చెప్పి మీరు డేటా సెట్ వేరియబుల్ క్రియేట్ చేస్తారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ ఇంటూ ఇచ్చారనుకోండి, అది మ్యాక్రో వేరియబుల్ అయిపోతుంది. సబ్మిట్. ఓకే, సో క్రియేట్ చేసింది చెక్ చేయాలంటే %put అనేది మనకు ఆప్షన్. %put అబ్జర్వేషన్ count for PL fips data set equals to
ampersand obs underscore cnt dot. Submit చేయండి. There you can see observation count for CRPC data set equals to 1,73,283 records. Created, right? So macro variable created. ఇది ఒక రియల్ టైమ్ సినారియో ఫస్ట్ రిక్వైర్మెంట్ కి, ఫస్ట్ సింటాక్స్ కి. సో మోస్ట్లీ మనం అబ్జర్వేషన్ కౌంట్ ని ఐడెంటిఫై చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తామండి. ఇది ఒకటే కాదు, చాలా చేయొచ్చు. ఇది ఒక సింపుల్ మోస్ట్లీ యూజ్డ్ వన్. సెకండ్ రిక్వైర్మెంట్, సెకండ్ సింటాక్స్ కి మనం ఒక యూజ్ కేసు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ థర్డ్ రిక్వైర్మెంట్ లేదా థర్డ్ సింటాక్స్, ఎనదర్ మెథడ్, ఎనదర్ వే కూడా ఉంటుంది మనకి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయడానికి. SQL Into Method లో ఏంటంటే రిక్వైర్మెంట్ 3 create mth1 mth2 mth3 by reading month variable value from ABC supermarket. ఓకే, దిస్ టైమ్ 3 మ్యాక్రో వేరియబుల్స్ కావాలండి. ఒక మ్యాక్రో వేరియబుల్ లో అన్ని వాల్యూస్ కాదు, 3 మ్యాక్రో వేరియబుల్స్ లో 3 వాల్యూస్ ఉండాలి. ఎలా అంటే ఎగ్జాంపుల్ mth1 లో ఫస్ట్ వాల్యూ జాన్ ఉండాలి, mth2 లో సెకండ్ వాల్యూ ఫెబ్ ఉండాలి, mth3 లో థర్డ్ వాల్యూ మార్చ్ ఉండాలి. సో ఏబీసీ సూపర్ మార్కెట్ డేటా సెట్ ఉంది కదా, సో ఇందులో ఉన్న మంత్ వేరియబుల్ వాల్యూస్ రీడ్ చేస్తూ 3 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఒకటి mth1, mth2, mth3. ఆల్రెడీ క్రియేట్ చేసాం, ఎనీవేస్ మళ్ళీ క్రియేట్ చేశాను. దీనికి సింటాక్స్ ఏంటంటే proc SQL select bs underscore variable into మ్యాక్రో వేరియబుల్. ఎంతవరకు మనకు తెలుసు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు 3 మ్యాక్రో వేరియబుల్స్ కావాలి కాబట్టి మ్యాక్రో వేరియబుల్ 1, 2, ఇక్కడ కూడా కాలన్ మాడిఫైయర్ యూజ్ చేయాలి. మ్యాక్రో వేరియబుల్ 3 అంటే 3 మాత్రమే క్రియేట్ చేయగలమా, అంతకన్నా ఎక్కువ క్రియేట్ చేయగలమా అంటే లేదు. జస్ట్ ఈ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను సింటాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఎన్నైనా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు బేస్డ్ ఆన్ వాల్యూస్. ఓకే, సో మ్యాక్రో వేరియబుల్ 1 to 10 అనుకోండి, 10 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి, 10 వాల్యూస్ ఉంటాయి. అక్కడ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. అప్పుడు మీరు ఇక్కడ ఏదైతే వాల్యూ అవసరం పడుతుంది, ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ అవసరం పడతాయి అనేది నెంబర్ అసైన్ చేసి ఉంటుంది. అది కూడా ఎలా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ రిక్వైర్మెంట్ 3 కూడా మనం యూజ్ కేసు డిస్కస్ చేస్తాం కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మ్యాక్రో వేరియబుల్ 1, 2, సో 2 టైమ్స్ యూజ్ చేసాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇక్కడ మనకి రేంజ్ ఆఫ్ ది మ్యాక్రో వేరియబుల్స్ కావాలి కనుక ఈ రేంజ్ కూడా మనం కాలన్ మాడిఫైయర్ యూజ్ చేసి ఉంటుంది. ఇంటూ పక్కన ఒకటి ఈ మ్యాక్రో వేరియబుల్ 1, 2 అగైన్ కాలన్ మాడిఫైయర్ మ్యాక్రో వేరియబుల్ ఎన్ అవుతాను. సో ఈ రిక్వైర్మెంట్ ప్రకారం 3 కనుక 3. సో రిమైన్స్ సేమ్ ఫ్రమ్ bs underscore name fit. ఓకే, సో ఇదే సింటాక్స్. సో ఏం చేద్దాం అంటే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేద్దాం. ds వేరియబుల్ మంత్ ఇంటూ mth1 to mth3 from AB supermarket.
Submit. Okay, now check your output అంటే అదే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అయ్యాయా లేదా 3 మ్యాక్రో వేరియబుల్స్ అనేది ట్రై చేద్దాం. %put mth1 macro variable value is ampersand mth1 dot mth2 mth3. ఖచ్చితంగా Jan, Feb, March. Now you can see mth1 macro variable value Jan, mth2 macro variable value Feb, mth3 macro variable value is March. Okay, so 3 different macro variables create అయ్యాయి సేమ్ మెథడ్ లో. సో ఏంటి దీనివల్ల బెనిఫిట్ ఏంటి, ఎలాంటి సినారియోలో ఈ సింటాక్స్ యూజ్ చేస్తాను అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ 3 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం SQL Into మెథడ్ లో. సో 3 డిఫరెంట్ వేస్ లో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు SQL Into మెథడ్ లో. ఒకటి డైరెక్ట్ గా ఒక వాల్యూ అయితే SQL Into మెథడ్ ఫస్ట్ సింటాక్స్ డేటా సెట్ వేరియబుల్ మ్యాక్రో వేరియబుల్ అని చెప్పి డేటా సెట్ వేరియబుల్ ఇంటూ మ్యాక్రో వేరియబుల్ సింపుల్ ఒక వాల్యూ అనుకుంటే. సో మోర్ దాన్ 1 వాల్యూ ఉంది బట్ అన్ని వాల్యూస్ ఒకే ఒక మ్యాక్రో వేరియబుల్ లో సేవ్ అయిపోవాలి విత్ బై యూజింగ్ స్పెసిఫిక్ డీలిమిటర్ అనుకుంటే సెకండ్ సింటాక్స్ డిస్కస్ చేసుకున్నాం separated by delimiter. So each of value I want to create different macro variables. ఎన్ని వాల్యూస్ అంటే అన్ని డిఫరెంట్ వాల్యూస్ క్రియేట్ అవ్వాలి అనుకుంటే థర్డ్ సింటాక్స్. సో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఎక్కడైతే ఆగిపోయామో డూ ఇటరేట్ లూప్ మెథడ్ లో అది మనం ఫుల్ఫిల్ చేయొచ్చు ఈ థర్డ్ మెథడ్ లో. ఇక్కడ ఆగిపోయాం మనం ఎందుకంటే డిఫరెంట్ మంత్స్ అయితే కనుక రేంజ్ ఆఫ్ మంత్స్ అయితే ఈజీగా రేంజ్ అసైన్ చేసేస్తున్నాం. బట్ అదే 1, 4, 5, 9, 10, 12 ఇలా ఇన్ బిట్వీన్ మంత్స్ సేల్స్ టోటల్ కావాలని అడిగారు, మనం కంబైన్ చేయడానికి ట్రై చేసాం. ఇది వర్కౌట్ అవ్వదు ఎందుకంటే ఈ మ్యాక్రో ఏదైతే ఉందో జస్ట్ స్పెసిఫిక్ రేంజ్ either 1 to 10, 2 to 10 లేకపోతే 2 to 12, 4 to 10 లేదా ఇంక్రిమెంట్ చేంజ్ అయ్యి 2, 4, 6, 8, 10 లేదా 3, 6, 9. సో జస్ట్ ఇంక్రిమెంట్ చేంజ్ చేసి మీరు మాత్రమే అపెండ్ చేయగలరు. బట్ ఇలా డిఫరెంట్ ఇంక్రిమెంట్స్ ఉంది ఒకేసారి కంబైన్ చేయాలంటే ఈ మ్యాక్రో డెఫినేషన్ అనేది మనకి యూజ్ అవ్వదని చెప్పి ఇక్కడ ఆగిపోయాం. ఓకే, నా దీన్ని మనం SQL Into మెథడ్ థర్డ్ సినారియోలో యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసినట్లయితే ఓకే ఈ మ్యాక్రోని మనం డైనమిక్ మ్యాక్రో కింద కన్వర్ట్ చేసేయచ్చండి. ఎలా చేయొచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కేర్ఫుల్గా వినండి. సో ఇది యూజ్ కేస్ కింద తీసుకుందాం. మనకు ఆల్రెడీ 12 మంత్స్ డేటా సెట్స్ అయితే ఉన్నాయి క్రియేట్ చేసి. ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి 1, 4, 5, 9, 10, 12 అనేది అపెండ్ చేయాలి. అపెండ్ చేసి వాళ్ళకి సేల్స్ టోటల్ కావాలి. సేల్స్ టోటల్ అయితే నేను జనరేట్ చేస్తాను ఇప్పుడైతే. సో ఫస్ట్ అపెండ్ చేయడానికి చూద్దాం. ఈ మ్యాక్రో అయితే మనకు సరిపోవట్లేదు అని చెప్పి మనం ఇంకో మ్యాక్రో క్రియేట్ చేయాలనుకున్నాం కదా. సో చేయాలంటే వెరీ ఫస్ట్ ఏం చేయాలంటే ఈ మెథడ్ మనం 3 వాల్యూస్ ఉన్నాయి, 3 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అయ్యాయి కదా. అలానే ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్తో ఒక డేటా సెట్ వేరియబుల్ క్రియేట్ చేయండి. ఇలా డేటా మంత్ ఇన్పుట్ మంత్ డేటా లైన్ సెమీకోలన్ అండ్ రన్. కేర్ఫుల్గా వినండి. ఇవన్నీ ఒక వేరియబుల్లో సేవ్ చేశాను నేను. అన్ని మంత్స్ 1, 4, 5, 9, 10, 12. ఇది ఏం చేస్తానంటే ఓకే సో మంత్ నెంబర్స్ అన్నీ కలిపి ఒక వేరియబుల్లో సేవ్ చేసుకున్నాం. సో వీటిని మనం 6 డిఫరెంట్ మ్యాక్రో వేరియబుల్స్లో సేవ్ చేద్దాం. సో అలా చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఇవైతే ఆర్డర్లో లేవు బట్ మ్యాక్రో వేరియబుల్స్
నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5, నెంబర్ 6 6 వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటే నెంబర్ 1 నుంచి నెంబర్ 6 ఉంటాయి. అవైతే ఆర్డర్లో ఉంటాయి కదా, వాటిని మనం డూ లూప్లో హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఐ విల్ షో యూ. ఏం చేద్దాం అంటే ఇప్పుడు ప్రాక్సీ ఈక్వల్ select month into number 1 to number 6 వేరియబుల్స్ కనుక 6 నెంబర్ కనుక అఫ్ కోర్స్ బాలుగారు ఎలా 6 అని అసైన్ చేసేసారు అంటే, సో ఇది నేను మాన్యువల్గా అసైన్ చేశాను, ఇదైతే కాదు వే. సో మనం ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బట్టి ఈ నెంబర్ ఎన్ని అనేది మనం ఐడెంటిఫై చేయాలి. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇలా సింపుల్ మెథడ్లో వెళ్దాం, తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఐడెంటిఫై చేయాలి ఈ నెంబర్ కూడా. సో ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనేది మనం మాన్యువల్గా అయితే ఎంటర్ చేయకూడదు. ఇప్పుడు ఏం చేసినా కానీ త్రూ ప్రోగ్రామింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 6 అని నేను రఫ్గా కౌంట్ చేసేసి 6 అని వేసేసాను, ఇది కాదు వే. త్రూ ప్రోగ్రామింగ్ అయితే మనం ఐడెంటిఫై చేయాలి ఈ కౌంట్ ఎంత ఉంది, అబ్జర్వేషన్ కౌంట్ బట్టి ఆ అబ్జర్వేషన్ కౌంట్ ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసి ఆ మ్యాక్రో వేరియబుల్ని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది మనం. ఓకే, సో నా హియర్ నెంబర్ 1 నుంచి నెంబర్ 6 అని చెప్పి 6 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేశాను ఫ్రమ్ మంత్స్ డేటా సెట్. సో చెక్ చేద్దాం. Symput ampersand number 1 dot 2 dot 3 dot 4 dot 5 dot 6 dot. సో జస్ట్ ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం ఈ క్యారెక్టర్ అసైన్ చేస్తున్నాను. సబ్మిట్ చేయండి, వాల్యూ చెక్ చేయండి. See here. సో నెంబర్ 1 వచ్చేసి 1, నెంబర్ 2 4, నెంబర్ 3 5, నెంబర్ 4 9, నెంబర్ 5 10. సో నెంబర్ 6 మ్యాక్రో వేరియబుల్ వాల్యూ వచ్చేసి 12. సో కేర్ఫుల్గా వినండి, 6 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసాం నెంబర్ 1 టు నెంబర్ 6 అని చెప్పి. ఓకే, సో దీన్ని ఎక్కడ యూజ్ చేయాలని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్. సో మీ రిక్వైర్మెంట్ మంత్ నెంబర్ యూజ్ చేసి ఒక డేటా సెట్ క్రియేట్ చేసాం. ఆ డేటా సెట్లో ఉన్న నెంబర్స్ అన్నింటినీ కలిపి ఒక్కొక్క మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసి ఆ నెంబర్స్లో సేవ్ చేసాం. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలనేది డైనమిక్గా ఐడెంటిఫై చేయాలంటే అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయాలి. సో అబ్జర్వేషన్ కౌంట్ ఎలా ఐడెంటిఫై చేయాలి? SQL Into Method. సో మీరు మ్యాక్రో క్రియేట్ చేయాలి అంటే సో ఫస్ట్ అన్నింటినీ డైనమిక్ కింద కన్వర్ట్ చేయండి. సో ఏంటంటే ఇక్కడ మాన్యువల్గా నెంబర్ 6 అని అసైన్ చేశాం కదా, అలా కాకుండా అబ్జర్వేషన్స్ కౌంట్ ఐడెంటిఫై చేయండి. ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ కావాలి అంటే మీకు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కౌంట్ కావాలి, ఇవన్నీ అనేది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? ప్రాక్సీ ఈక్వల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, సెలెక్ట్ కౌంట్ స్టార్ ఇంటూ CNT కాలన్ మాడిఫైర్ ఇవ్వండి. ఓకే, OBS కౌంట్ అని ఇచ్చిన, నో ప్రాబ్లం. OBS అండర్స్కోర్ కౌంట్ ఫ్రమ్ మంత్స్. దగ్గర మన డేటా సెట్ని ఓకే చెక్ చేయండి. Symput observation count for month data set ampersand OBS CNT dot.
సో ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తాం మీరు, మనం ఏదైతే అబ్జర్వేషన్స్ కౌంట్ ఐడెంటిఫై చేస్తున్నామో త్రూ సీక్వెల్ ఇంటూ మెథడ్. సో పర్సన్ ఇన్పుట్లో చెక్ చేస్తున్నాం చూడండి, పర్సన్ ఇన్పుట్లో మీరు చెక్ చేస్తే అబ్జర్వేషన్ కౌంట్ 6 అయితే ఓకే, బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ లీడింగ్ స్పేసెస్. ఇదైతే గుర్తుపెట్టుకోండి, సీక్వెల్ ఇంటూ మెథడ్లో అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసేటప్పుడు లీడింగ్ స్పేసెస్ వస్తాయి మ్యాక్రో వేరియబుల్తో పాటు. ఈ లీడింగ్ స్పేసెస్ మనం రిమూవ్ చేయాలంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇవి లీడింగ్ స్పేసెస్ ట్రైలింగ్ స్పేసెస్ కాదు. అండ్ లెఫ్ట్ సైడ్ స్పేసెస్ రిమూవ్ చేయడానికి ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాం? లెఫ్ట్ ఫంక్షన్, రైట్? జస్ట్ లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేయండి. ఇక్కడే పారాంథసిస్ ఇవ్వండి. ఏ ఫంక్షన్ యూజ్ చేయాలన్నా దానికి మనం ముందు పర్సంటేజ్ అయితే పెట్టాల్సి ఉంటుంది. ఓకే, నౌ సబ్మిట్. ఇంకా మన లీడింగ్ స్పేసెస్ లేవు. సో ఎందుకు తీయాలనే దానికి నేను ఎగ్జాంపుల్ చెప్తాను, చూపిస్తాను కూడా. మీరు లీడింగ్ స్పేసెస్ తీయకపోతే కనుక ఈ లీడింగ్ స్పేసెస్ వల్ల చాలా ఇష్యూస్ వస్తాయి మనకి కంబైన్ చేసేటప్పుడు. ఓకే, ఈ మ్యాక్రో వేరియబుల్ ఇంకెక్కడైనా యూజ్ చేసేయాలనుకుంటే కనుక లీడింగ్ స్పేసెస్తో పాటు మీకు యాడ్ అవుతున్నప్పుడు చాలా ఇష్యూస్ వస్తాయి. ఏంటి ఇష్యూస్ అనేది కూడా నేను చూపిస్తాను. సో లీడింగ్ స్పేసెస్ అయితే రిమూవ్ చేసేయండి. అబ్జర్వేషన్ కౌంట్ అయితే ఐడెంటిఫై చేసాం. సో అబ్జర్వేషన్ కౌంట్ 6 వచ్చింది, 6తో పాటు సమ్ లీడింగ్ స్పేసెస్ వచ్చి వద్దని చెప్పి నేను తీసేసాను. ఓకే, సో ఇక్కడ నెంబర్ 1 to నెంబర్ 6 అని ఇచ్చాం కదా, హ్యాపీగా 6కి బదులు ఏం యూజ్ చేయొచ్చు మనం? అబ్జర్వేషన్ కౌంట్ ఎంత అయితే అంత, ఇదే యూజ్ చేసేయచ్చు మీరు. ఓకే, ఇక్కడే మీకు సింపుల్ చెప్పాలంటే ఇక్కడ మీరు పర్సెంట్ లెట్ అవ్వకుండా ఓన్లీ అబ్జర్వేషన్ కౌంట్ ఇచ్చారనుకున్నా, సబ్మిట్ చేయండి. సో 6కి బదులు మనకి ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే అన్ని మ్యాక్రో వేరియబుల్స్ కావాలని చెప్పి ఆ అబ్జర్వేషన్ కౌంట్ అని మీరు అసైన్ చేశారు. సబ్మిట్ చేయండి. ఎర్రర్ వస్తుంది మీకు. సీ హియర్, నెంబర్ స్పేస్ 6 స్పేస్. ఇక్కడ మనకి ఇష్యూ ఉంది. యాక్చువల్గా నెంబర్ పక్కనే మనకి 6 రావాలి, బట్ ఆ స్పేసెస్ ఉండడం వల్ల నెంబర్ 6 ఇది ఇన్వాలిడ్ మ్యాక్రో వేరియబుల్. ఓకే, సో అదే అబ్జర్వేషన్ కౌంట్ పెట్టండి. పర్సెంట్ లెఫ్ట్ మెథడ్ పర్సెంట్ లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేసి అబ్జర్వేషన్ కౌంట్ చేయండి. హ్యాపీగా మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అయిపోతాయి. సో చెక్ చేయండి. సేమ్ 1, 4, 5, 9, 10, 12. డన్. సో ఎందుకు మనం అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసామంటే ఇప్పుడైతే ఓకే, అరౌండ్ 6 డిఫరెంట్ మంత్స్, మేబీ 9 డిఫరెంట్ మంత్స్ నెక్స్ట్ అండ్ అవ్వచ్చు, నెక్స్ట్ 10 డిఫరెంట్ మంత్స్ ఆర్ 20 డిఫరెంట్ మంత్స్, డిఫరెంట్ నెంబర్స్ రావచ్చు. ఓకే, ఇక్కడ మంత్స్ మేబీ ఇయర్స్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు నెక్స్ట్ రిక్వైర్మెంట్ నెక్స్ట్ టైం. ఓకే, సో అందుకని చెప్పి అవన్నీ అయితే ఎన్ని మంత్స్ అపెండ్ చేయాల్సిన అవసరం ఉంటుందో అన్ని మంత్స్ కలిపి మనం అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయగలిగితే ఎన్ని అబ్జర్వేషన్స్ అన్ని దాన్ని బట్టి అన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నామో అన్ని ఇటరేషన్స్ కూడా మనకు కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో నా వీటన్నింటినీ మనం మ్యాక్రో కింద కన్వర్ట్ చేసుకుందాం. పర్సెంట్ మ్యాక్రో సేవ్స్ ఫస్ట్ అబ్జర్వేషన్ కౌంట్, నెక్స్ట్ అబ్జర్వేషన్ కౌంట్ని బట్టి మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఓకే, దెన్ వాట్ నెక్స్ట్? డేటా సెట్స్ అపెండ్ అవ్వాలి, రైట్? సో డేటా సెట్ అపెండ్ అవ్వాలి అంటే proc append base equals to base data set data equals to month. సో ఇక్కడ ఉంచండి ఇలా month 1 అని చెప్పి ఈ 1 మనం చేంజ్ చేద్దాం. ఓకే, యాక్చువల్గా మనకు కావాల్సింది ఫస్ట్ మంత్ 1, నెక్స్ట్ వచ్చేసి మంత్ 4 రావాలి, నెక్స్ట్ వచ్చేసి 5, నెక్స్ట్ 9, నెక్స్ట్ 10, నెక్స్ట్ 12. ఓకే, సో రేంజ్ ఆఫ్ ది నెంబర్స్ అయితే కాదు, డిఫరెంట్ నెంబర్స్ డిపెండ్ అవ్వాలి ఇక్కడ. సో దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ డూ లూప్ క్రియేట్ చేస్తాను. పర్సెంట్ డూ I equals to 1 to
ఎన్ని ఇటరేషన్స్ కావాలి మనకి? ఎన్నిసార్లు మనం అపెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ? ఎన్ని మంత్స్ నెంబర్స్ అయితే అన్ని ఇటరేషన్స్ కావాలి, అంతేనా? ఎంత అబ్జర్వేషన్ కౌంట్ అనే దాన్ని బట్టి మనం అన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసాం కదా, ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ అయితే అన్ని సార్లు మనకి ఇటరేషన్స్ కావాలి. సో ఇక్కడ 1 to అప్పర్ బౌండ్ వాల్యూ ఏం యూజ్ చేయొచ్చు మనం? సింపుల్ గా అబ్జర్వేషన్ కౌంట్ యూజ్ చేస్తే సరిపోతుంది, రైట్? ఇది ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే అన్ని ఇటరేషన్స్. అవి 10 అబ్జర్వేషన్స్ అయితే 10 మంత్స్ అయితే 10 ఇటరేషన్స్ కావాలి. 15 మంత్స్ అయితే అపెండ్ చేయాలనుకుంటే 15 ఇటరేషన్స్ కావాలి. ఓకే, అబ్జర్వేషన్ కౌంట్ 1 to అబ్జర్వేషన్ కౌంట్. ఓకే, ఇక్కడ ఐ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేశాను. దీన్ని ఎలా యూజ్ చేస్తానంటే, నా ఇక్కడ 1 ఉంది కదా, మంత్ 1 ఫస్ట్ ఇటరేషన్. సో ఆల్రెడీ 1 కోసం ఇక్కడ నెంబర్ 1 to నెంబర్ 6 వేరియబుల్స్ క్రియేట్ చేసి పెట్టున్నాం ఆల్రెడీ విత్ మంత్ నెంబర్స్. యాంపర్సెంట్ నెంబర్ 1 అనేది ఏం రిజర్వ్ చేస్తుందండి మనకి? యాంపర్సెంట్ నెంబర్ 1 మ్యాక్రో వేరియబుల్ 1 రిజర్వ్ చేస్తుంది. యాంపర్సెంట్ నెంబర్ 2 మ్యాక్రో వేరియబుల్ వాల్యూ 4 రిజర్వ్ చేస్తుంది. యాంపర్సెంట్ నెంబర్ 3 5, యాంపర్సెంట్ నెంబర్ 4 9, నెంబర్ 5 10, నెంబర్ 6 12. సో 1 కి బదులు నేను ఏం చేస్తానంటే యాంపర్సెంట్ నెంబర్ డాట్ యూజ్ చేస్తున్నాను. ఈ 1 రిజర్వ్ అవ్వాలని యాంపర్సెంట్ నెంబర్ 1 రిజర్వ్ చేస్తున్నాను. ఓకే, యాంపర్సెంట్ నెంబర్ 1 రిజర్వ్ చేస్తే కనుక 1 అయితే వస్తుంది, 1 అపెండ్ అవుతుంది మన బేస్ డేటా సెట్ కి, ఫైన్. బట్ నెక్స్ట్ ఇటరేషన్ ఏదైతే ఉంటుందో, నెక్స్ట్ ఇటరేషన్ లో నెంబర్ 1 అంటే మళ్ళీ 1 అపెండ్ అవుతుంది. 1 కాదు, నెక్స్ట్ ఇటరేషన్ ఏం కావాలి? నెంబర్ 2 మ్యాక్రో వేరియబుల్ కావాలి. బట్ నెంబర్ 2 మ్యాక్రో వేరియబుల్ ఇక్కడ రిజర్వ్ అవ్వగలిగితే 4 అనేది మనకు వచ్చేస్తుంది. 4 హ్యాపీగా రిజర్వ్ అయిపోతుంది. సో నెంబర్ 1 కాస్త 2 అవ్వాలి, నెంబర్ 2 కాస్త నెంబర్ 3 అవ్వాలి. ఇక్కడ మన నెంబర్స్ అయితే డైనమిక్ కాదు, ఒక రేంజ్ లో లేవు. బట్ మీ మ్యాక్రో వేరియబుల్స్ అయితే కంటిన్యూస్ నెంబర్సే కదా. ఏముంది, ఈ 1 2 3 4 5 6 అనేవి కంటిన్యూస్ నెంబర్సే. దానికోసం 1 కి బదులు మీరు ఏం యూజ్ చేసేయచ్చు? ఐ యూజ్ చేయొచ్చు హ్యాపీగా. ఓకే, సో 1 కి బదులు నేను ఏం చేస్తానంటే యాంపర్సెంట్ ఐ యూజ్ చేస్తున్నానండి. ఓకే, యాంపర్సెంట్ నెంబర్ యాంపర్సెంట్ ఐ డాట్ అంటే ఏంటంటే యాంపర్సెంట్ నెంబర్ యాంపర్సెంట్ ఐ 1 రిజర్వ్ అవుతుంది, ఫైనల్ గా యాంపర్సెంట్ నెంబర్ 1 రిజర్వ్ అవుతుంది. యాంపర్సెంట్ నెంబర్ 1 అంటే 1 వస్తుంది. నెక్స్ట్ యాంపర్సెంట్ నెంబర్ 2 అంటే 4, మంత్ 4 అపెండ్ అవుతుంది. యాంపర్సెంట్ నెంబర్ 5 అంటే మంత్ 5 అపెండ్ అవుతుంది. బట్ ఇక్కడ స్మాల్ థింగ్ అండి మనం డిస్కస్ చేయాల్సింది ఉంది. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్క నెంబర్ కోసం మనం 2 మ్యాక్రో వేరియబుల్స్ రిజర్వ్ చేస్తున్నాం ఇక్కడ, ఓన్లీ జస్ట్ 1 నెంబర్ కోసం. ఎప్పుడైనా ఒక వాల్యూ కోసం 2 మ్యాక్రో వేరియబుల్స్ రిజర్వ్ చేశారంటే, చేయాలనుకుంటే ఫస్ట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూకి 2 m సింబల్స్ ఇవ్వండి, 2 ampersands. సో ఎందుకని 2 ampersands ఇవ్వాలి అంటే, ఐ విల్ షో యూ. అది ఎలా యూజ్ అవుతుందంటే 2 n సింబల్స్ ఇవ్వడం వల్ల ఫస్ట్ listen carefully. Ampersand number ampersand I, 2 ampersand number 1 ampersand I కదా. సో ఒక్క వాల్యూ కోసం 2 వేరియబుల్స్ క్రియేట్ చేశారు, 2 మ్యాక్రో వేరియబుల్స్ రిజర్వ్ చేయాలనుకునేటప్పుడు మస్ట్ అండ్ షూర్ మీరు ఫస్ట్ మ్యాక్రో వేరియబుల్ కి 2 n సింబల్స్ యూజ్ చేయాలి. ఎందుకంటే ఎలా రిజర్వ్ అవుతుందంటే ఇది 2 n సింబల్ కాస్త, సో ఇప్పుడు కూడా మనకి లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ రిజర్వ్ అవుతాయి. 2 n సింబల్ కాస్త రిజర్వ్ అయ్యేటప్పుడు 1 n సింబల్ అవుతుంది, నెంబర్ వస్తుంది. ఇది ఒక్క n సింబల్ ఐకాన్కి ఇది రిజర్వ్ అయిపోతుంది హ్యాపీగా. యాంపర్సెంట్ ఐ అనేది 1. సో ఫైనల్లీ నెంబర్ 1 అంటే ఏంటి? 1 కదా. ఓకే, ఒకేసారి 2 రిజర్వ్ అవ్వడానికి ఛాన్సే లేదు. ఓకే, సో మనం ఒక నెంబర్ కోసం 2 మ్యాక్రో వేరియబుల్స్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఒకటి రిజాల్వ్ చేసి ఆ తర్వాత దీన్ని రిజాల్వ్ చేయాలి. అలాంటప్పుడు ఫస్ట్ దానికి 2 n సింబల్స్ ఇస్తే
ఎవ్రీ 2 n సింబల్స్ 1 n సింబల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ 2 n సింబల్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది, 3 n సింబల్, 4 n సింబల్, 5 n సింబల్ యూజ్ చేస్తే మనకి ఎలా రిజల్వ్ అవుతుంది అనేది మీకు చూపిస్తాను. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్కడికైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఒక్క వాల్యూ కోసం 2 మ్యాక్రో వేరియబుల్స్ రిజర్వ్ చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ వేరియబుల్ కి 2 ampersand సింబల్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ ఒకటి రిజర్వ్ అవుతుంది. నెక్స్ట్ ఈ 2 n సింబల్ కలిపి ఒకటి n సింబల్ వచ్చి ఫైనల్లీ ampersand నెంబర్ యాజ్ టు నెంబర్ వచ్చేస్తుంది. ampersand నెంబర్ 1 వస్తుంది. ampersand నెంబర్ 1 అంటే ఫస్ట్ మంత్. సేమ్ సో ఫస్ట్ మంత్ వస్తుంది ఇక్కడ. మంత్ 1 అనేది డిపెండ్ అయిపోతుంది బేస్ డేటా సెట్ కి. అలానే నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసి ఐ వాల్యూ ఏంటి మనకి నెక్స్ట్ ఇటరేషన్ లో 2, రైట్? సో ఇక్కడ 2 రిజాల్వ్ అవుతుంది ఫస్ట్. సో ampersand 2 అంటే ఏంటి, 4 కదా, 4. సో మంత్ 4 అనేది డిపెండ్ అయిపోతుంది బేస్ డేటా సెట్ కి. నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 3 అంటే మంత్ నెంబర్ 5. నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 4 అంటే మీ మంత్ నెంబర్ వచ్చేసి 9. నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 5, 10. నెక్స్ట్ ఐ వాల్యూ 6. నెంబర్ 6 వాల్యూ వచ్చేసి నెంబర్ 12. అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఇటరేషన్ మనకి మంత్ 1, మంత్ 4, మంత్ 5, 9, 10, 12 అనేది అపెండ్ అయ్యి మనకి బేస్ డేటా సెట్ అనేది వచ్చేస్తుంది. డన్. సో ఇక్కడ మనం కన్వర్ట్ చేయాల్సిన ఏంటి ఉన్నాయి మ్యాక్రో వేరియబుల్స్ అంటే, సో డిఎస్ అవుట్ ఉంది. అబ్జర్వేషన్ ఈ మంత్స్ డేటా సెట్ విడిచిపెట్టేయండి. సో మనం లేదు అనుకుంటే దీన్ని కూడా మార్చుకోవచ్చు. ఓకే, ఇయర్స్ అనుకోండి. నెక్స్ట్ మంత్స్ ఉన్నా అనుకోండి, ఇక్కడ మనకి కుదరదు కదా. సో దీన్ని కూడా ఏం చేద్దామంటే INP_DS కింద కన్వర్ట్ చేయండి. ఓకేనా, ఇంకేమైనా కన్వర్ట్ చేయాల్సి ఉన్నాయా మనకి? కౌంట్ స్టార్ అంటే అబ్జర్వేషన్ కౌంట్. ఇక్కడ ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాము. అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ మంత్స్ అంటే మనకి ఏంటి, ఇన్పుట్ డేటా సెట్ అనుకున్నాం కదా. ఏ ఇన్పుట్ డేటా సెట్ అయితే ఆ డేటా సెట్ నేమ్ ఇక్కడ రిజల్వ్ అవుతుంది. ఫైనల్ అబ్జర్వేషన్ కౌంట్ ఎంత అనేది కూడా మనకి చూపిస్తుంది లాగ్ విండోలో. సో ఎన్ని అబ్జర్వేషన్స్ అయితే, ఎన్ని మంత్స్ అయితే అన్ని మంత్స్ అనేది మనకి చూపిస్తుంది కౌంట్. అవి 6 మంత్స్ కనుక అబ్జర్వేషన్ కౌంట్ 6 చూపించింది. సో ఎంత కౌంట్ అయితే అన్ని మ్యాక్రో వేరియబుల్స్ కావాలి. నెంబర్ 1 to అబ్జర్వేషన్ కౌంట్ యూజ్ చేశాను. యాక్చువల్గా అబ్జర్వేషన్ కౌంట్లో మనకి లీడింగ్ స్పేసెస్ ఉన్నాయని చెప్పి అవి తీసేయడం కోసం %left ఇక్కడ పెట్టాను. సో మనకి 6 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అయ్యాయి. సో నెంబర్ 1 వచ్చేసి మ్యాక్రో వేరియబుల్ 1 స్టోర్ అయి ఉంటుంది. నెంబర్ 2, 4, నెంబర్ 3, 5 ఇలా ఏదైతే మనం క్రియేట్ చేసి పెట్టుకున్నామో ఈ వేరియబుల్లో ఉండే ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క మ్యాక్రో వేరియబుల్లో సేవ్ అయింది ఇలా, రైట్? సో సేవ్ అయిన తర్వాత ఏం చేసామంటే అపెండ్ చేసడం కోసం డూ ఇటరేట్ లూప్ మెథడ్ పైన ఇక్కడ మనం డిపెండ్ అయ్యాం. ఎందుకంటే 6 times మనకు చేంజ్ అవ్వాలి ఆ వాల్యూస్. సో 6 ఉన్నాయి కనుక 6, అవి ఇంకేమన్నా అయితే కనుక నెంబర్ చేంజ్ అయితే కనుక నెంబర్ చేంజ్ అవ్వచ్చు. అబ్జర్వేషన్ కౌంట్ పెట్టే బేస్ అయి ఉంటుంది కనుక అబ్జర్వేషన్ కౌంట్ మన అప్పర్ బౌండ్ లో యూజ్ చేసాం. డూ లూప్ లో 1 to అబ్జర్వేషన్ కౌంట్ పెట్టాం మనం. ఓకే, సో అబ్జర్వేషన్ కౌంట్ ఎన్ని అనే దాన్ని బట్టే కంప్లీట్ గా డిపెండ్ అయి ఉంటుందండి మనకి. ఇటరేషన్స్ అవనియండి, మ్యాక్రో వేరియబుల్స్ అవనియండి. ఓకే, సో 6 కనుక 6 ఇటరేషన్స్ 1 to 6 కింద రిజల్వ్ అవుతుంది.
మనం బేస్ డేటా సెట్ ఏదైతే అసైన్ చేస్తామో దానికి యాంపర్సెంట్ నెంబర్ ఐ డాట్ ఎందుకు ఇచ్చానంటే యాంపర్సెంట్ నెంబర్ అనేది సో దానికోసం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ డాట్ అంటే ఫస్ట్ ఇటరేషన్ ఐ వాల్యూ 1 కదా, 1 వస్తుంది మనకి రిజాల్వ్ అవుతుంది. 2 n సింబల్ కలిపి 1 n సింబల్ నెంబర్ కింద రిజాల్వ్ అవుతుంది. సో ఫైనల్ గా యాంపర్సెంట్ నెంబర్ 1 అనేది ఉంటుంది. యాంపర్సెంట్ నెంబర్ 1 వాల్యూ వచ్చేసి మనం ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్నాం ఇక్కడ 1. సో ఈ కంప్లీట్ వాల్యూ వచ్చేసి 1 మంత్ 1 అనేది డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ ఐ వాల్యూ 2 మంత్ నెంబర్ 4 డిపెండ్ అవుతుంది. ఎందుకంటే యాంపర్సెంట్ ఐ వాల్యూ 2 కదా, నెంబర్ 2 రిజల్వ్ అవుతుంది. నెంబర్ 2 వాల్యూ ఏంటి 4 కదా, మంత్ 4 డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ లైక్ దట్. అంతేనా, మనం ఇంకేమైనా చేంజ్ చేయాల్సిన ఉన్న మ్యాక్రో వేరియబుల్స్. డన్, సబ్మిట్ చేయండి. ఓకే, మ్యాక్రో డెఫినేషన్ సబ్మిట్ చేసాం. ఓకే, నో ఎర్రర్స్, ఎవ్రీథింగ్ ఫైన్. సో కాల్ చేయండి. పర్సన్ సేవ్స్. సో ఇన్పుట్ డేటా సెట్ ఏంటి మనకి, మంత్సే కదా, మంత్స్లో ఉండే నెంబర్సే మనకి అపెండ్ అవ్వాలని చెప్పి అది ఇన్పుట్ డేటా సెట్ తీసుకున్నాం. బేస్ అపెండ్లో మెయిన్ డేటా సెట్ బేస్ డేటా సెట్ ఏంటి, సేవ్స్ _1. సబ్మిట్, డన్. చెక్ యువర్ అవుట్పుట్. 6 మంత్స్ డేటా సెట్ అపెండ్ అయ్యాయి. 6 కదా అవి, 6 4 చెక్ లాగ్ వింటూ. అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ మంత్ డేటా సెట్ 6 కనుక మనకి 6 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. సో ఫస్ట్ వర్క్ డాట్ మంత్ 1 అనేది వర్క్ అండర్ స్కోర్ సేవ్స్కి అపెండ్ అయ్యింది. నెక్స్ట్ ఇటరేషన్ వర్క్ డాట్ మంత్ 4 సేవ్స్కి అపెండ్ అయింది. నెక్స్ట్ ఇటరేషన్ వర్క్ 5 మంత్ 5, నెక్స్ట్ మంత్ 9, మంత్ 10, మంత్ 12. సో వర్క్ డాట్ సేవ్స్ అండర్ స్కోర్ 1లో 6 మంత్ డేటా సెట్ వాల్యూస్ అనేవి అపెండ్ అయ్యాయి. సో ఇంకా సింపుల్గా మీరు ఈజీగా లాగ్ విండో ఐడెంటిఫై చేసుకునే దానికి ఏం చేస్తారంటే ఎవ్రీ ఇటరేషన్ ఇక్కడ %put మంత్ నంబర్ అని చెప్పి ఏ మంత్ అనేది డిపెండ్ అవుతుంది అనేది మీరు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇదే వాల్యూ యూజ్ చేయండి ఇక్కడ. లేదు ఓన్లీ నెంబరే కావాలనుకుంటే ఇలా యాంపర్సెంట్ నెంబర్ ఐ. ఓకే, సేవ్ చేయండి. జస్ట్ ఏ నెంబర్ డిపెండ్ అవుతుంది నెక్స్ట్ ఇటరేషన్. ఫస్ట్ ఇటరేషన్లో 1 కదా, 1 వస్తుంది మంత్ నెంబర్ 1. సో మంత్ 1 డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ వచ్చేసి నెంబర్ ఎంత మనకి 4 కదా, మంత్ నెంబర్ 4 వస్తుంది. మంత్ 4 అనేది డిపెండ్ అవుతున్నట్టు చూపిస్తుంది మనకి. ఓకే, ఈ %put వల్ల అదొక బెనిఫిట్ ఉంటుంది మీకు. నెక్స్ట్ ఇక్కడ ఒక %put క్రియేట్ చేయండి, నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ రిక్వైర్డ్ అని చెప్పి. %put నెంబర్ ఆఫ్ లూప్స్ రిక్వైర్డ్. ఎలా తెలుస్తుంది మనకి, అబ్జర్వేషన్ కౌంట్తో తెలుస్తుంది. సో ఇది ఉంచండి ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ జస్ట్ మీకు లాగ్ విండోలో డిస్ప్లే చేసుకునే దానికి, అవి మ్యాండేటరీ కాదు. అవి లేకపోయినా కానీ మీకు వర్కౌట్ అయితే అవుతుంది. సో అవి యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటో నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం సేవ్స్ _2. ఓకే, సో సేమ్ అవే మంత్స్ యాడ్ చేస్తున్నాం. ఏదేవి ఈ మంత్స్ యాడ్ చేస్తున్నాం. ఆఫ్టర్ యూజింగ్ %put యూజ్ చేసిన తర్వాత డిపెండ్ చేస్తున్నాం. ఎలా డిస్ప్లే చేస్తే లాగ్ విండోలో చూపిస్తాను చూడండి. సో డేటా సెట్ అయితే క్రియేట్ అయిపోయింది మీకు 24 రికార్డ్స్. 6 4 సీ ద లాగ్ విండో. అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ మంత్స్ డేటా సెట్. మంత్స్ డేటా సెట్లో మనకి అబ్జర్వేషన్ 6 ఉన్నాయి. అంటే మనకి నెంబర్ ఆఫ్ లూప్ రిక్వైర్డ్ 6. అలానే నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ రిక్వైర్డ్ అని కూడా మీరు పెట్టుకోవచ్చు ఇక్కడ. అబ్జర్వేషన్ కౌంట్ అని ఉంది కదా,
ఇక్కడే పర్సన్ పుట్ నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ రిక్వైర్డ్. సేమ్ అదే పర్సన్ పుట్ అబ్జర్వేషన్ కౌంట్. అదే అబ్జర్వేషన్ కౌంట్ ఎంత అయితే అన్ని మ్యాక్రో వేరియబుల్స్ కావాలి, అన్ని లూప్స్ కూడా కావాలి. డన్, సబ్మిట్. సో ఎందుకంటే మళ్ళీ ఇదే ఎగ్జిక్యూట్ చేస్తే మళ్ళీ అపెండ్ అయిపోతాయి అని చెప్పి సేవ్స్ 3 యూజ్ చేస్తున్నాను. సేమ్ ఆ మంత్స్ మళ్ళీ అపెండ్ చేస్తున్నాను. మంత్స్ అయితే చేంజ్ చేయలేదు, మంత్స్ చేంజ్ చేసి కూడా అపెండ్ చేసి చూపిస్తాను మీకు. నా చెక్ లాగ్ ఉంటాం. అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ మంత్ డేటా సెట్ మనకి 6 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 6 కదండి ఉన్నాయి ఇక్కడ. వేర్ ఇట్ ఈస్ మంత్ డేటా సెట్ అబ్జర్వేషన్ కౌంట్ 6. అంటే మనకి ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ కావాలి? నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ రిక్వైర్డ్ 6. అది ఎలా రిజల్వ్ అవుతుంది ఇక్కడ? సెలెక్ట్ మంత్ ఇంటూ నెంబర్ 1 to నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కౌంట్. అబ్జర్వేషన్ కౌంట్ ఎన్ని అయితే అన్ని, నెంబర్ 6 అనేది. సో ఆల్రెడీ ఇక్కడ పర్సన్ పుట్లో మనం అబ్జర్వేషన్ కౌంట్ యూజ్ చేసాం, మనకి ఎన్ని కావాలనేది అదే మనం ఇక్కడ యూజ్ చేసాం ఆ నెంబరే, రైట్? పర్సెంట్ లెఫ్ట్ అబ్జర్వేషన్ కౌంట్ అంటే 6, ఆ 6 మనకి ఇక్కడ రిజల్వ్ అవుతుంది. నెంబర్ 1 to నెంబర్ 6 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి, ఎందుకంటే 6 అబ్జర్వేషన్ కౌంట్ కనుక. దెన్ నెంబర్ ఆఫ్ లూప్స్ రిక్వైర్డ్, మనకి కావాల్సిన లూప్స్ కూడా 6. సో ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ కౌంట్ వాల్యూనే, బేస్డ్ అబ్జర్వేషన్ కౌంట్ ఇవన్నీ మనకి క్రియేట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ మంత్ వచ్చేసి మనకి డూ లూప్కి ఎంటర్ అవ్వగానే, సో ఈ పర్సెంట్ పుట్ ఇది ఉంది కదా, సో ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 పర్సెంట్ పుట్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఒకటి డూ లూప్లో ఉన్నాయి, రిమైనింగ్ 3 బయట ఉన్నాయి కదా. సో అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ మంత్స్ డేటా సెట్, నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్ రిక్వైర్డ్, నెంబర్ ఆఫ్ లూప్స్ రిక్వైర్డ్, ఇవి మాత్రం మీకు 1 టైం డిస్ప్లే అవుతాయి. సో ఇన్సైడ్ మ్యాక్రో కాదు, అవుట్ సైడ్ లో యూజ్ చేశారు, సారీ ఇన్సైడ్ లూప్ లో కాదు, బయట యూజ్ చేసాం. బట్ ఈ పర్సెంట్ పుట్ అని చూడండి, ఈ మంత్ నెంబర్ ఎవరి ఇటరేషన్ మనకి డిస్ప్లే చేస్తుంది. సో ఫస్ట్ ఇటరేషన్ ఎంటర్ అవ్వగానే మంత్ నెంబర్ 1 అంటే మంత్ 1 అనేది అపెండ్ అవుతుంది సేవ్స్ 3 డేటా సెట్ కి. నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసి మంత్ నెంబర్ 4, అంతే కదా, ఎందుకంటే యాంపర్సెంట్ నెంబర్ 2 డాట్ వాల్యూ ఏంటి? 4, అంటే మంత్ 4 అపెండ్ అవుతుంది, రైట్? నెక్స్ట్ ఇటరేషన్ వచ్చేసరికి యాంపర్సెంట్ నెంబర్ 3 అంటే 5, మంత్ నెంబర్ 5, మంత్ నెంబర్ 5 అనేది అపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇటరేషన్ నెంబర్ 4 వేరియబుల్, నెంబర్ 4 వేరియబుల్ అంటే ఏంటి? 9, మంత్ 9, నెంబర్ 5 వేరియబుల్ 10, నెంబర్ 10 అనేది యాడ్ అవుతుంది, 12 యాడ్ అవుతుంది. డన్. ఓకే, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది లాగ్ ఉంటే ఎవరి ఇటరేషన్ ఏం జరుగుతుంది అనేది, ఏ డేటా సెట్ అపెండ్ అవుతుంది అనేది ప్రిటీ క్లియర్ నా. ఇదంతా జస్ట్ మీరు పర్సన్ పుట్ యూజ్ చేయడం వల్ల. ఓకే, మీరు ఓకే, నాకు పర్సన్ పుట్ యూజ్ చేయకపోయినా అర్థం అయిపోతుంది అని మీరు అనుకుంటే కనుక పర్సన్ పుట్ యూజ్ చేసిన అవసరం లేదు. బట్ అది యాక్చువల్లీ గుడ్ హ్యాబిట్ అండి. ఎవ్రీ ప్రోగ్రామర్ దే ఆర్ గోయింగ్ టు యూజ్ పర్సన్ పుట్ స్టేట్మెంట్ మ్యాక్రోస్ లో. ఓకే, సో మళ్ళీ మళ్ళీ మీరు చెక్ చేసిన అవసరం ఉండదు ఏం జరుగుతుంది అనేది పర్సన్ పుట్ యూజ్ చేస్తే కనుక. డన్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకేదైనా మంత్స్, ఇప్పుడైతే ఇవి. నెక్స్ట్ టైం రిక్వైర్మెంట్ వచ్చేసి వాళ్ళది 3 6 7 8 9 10 11 4 కూడా ఈ మంత్స్ అపెండ్ చేయమని చెప్పి మనకి సేల్స్, టోటల్ సేల్స్ జనరేట్ చేయమని చెప్పారు. సో జస్ట్ క్రియేట్ చేయండి మంత్స్ డేటా సెట్. 8 కదా, ఎన్నైతే మనం ఐడెంటిఫై చేసిన అవసరం లేదు, మనం మ్యాక్రో క్రియేట్ చేసి పెట్టుకొని అదే ఐడెంటిఫై చేసుకుంటుంది. జస్ట్ సో మంత్స్ డేటా సెట్ ఏదైతే మన ఇన్పుట్ డేటా సెట్ ఏ మంత్స్ అపెండ్ చేయాలనుకుంటున్నామో ఆ మంత్ నెంబర్తో ఒక డేటా సెట్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ డేటా సెట్ ఫస్ట్. నెక్స్ట్ మీ బేస్ డేటా సెట్ ఏంటి అనేది నేమ్ ఇచ్చుకోండి, బేస్ డేటా సెట్ నేమ్.
సేవ్స్ 4 అని చెప్పి ఇచ్చాను నేను. సబ్మిట్ చేయండి. నా యూ కెన్ సీ చెక్ లాగ్ విండో. మీరు ఏం చెక్ చేయక్కర్లేదు, జస్ట్ లాగ్ విండో చెక్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీ టైం ప్రోగ్రామ్ సబ్మిట్ చేసిన తర్వాత అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ మంత్స్ డేటా సెట్ 8 ఉన్నాయి అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ రిక్వైర్డ్ 8 అంటే 8 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అలా. నెంబర్ ఆఫ్ లూప్స్ రిక్వైర్డ్ కూడా మనకి 8. వెరీ ఫస్ట్ మనకి మంత్ నెంబర్ ఏంటి ఉంది ఇక్కడ 3 కదా, యూ కెన్ సీ హియర్ ఫస్ట్ మంత్ 3, మంత్ 3 అనేది డిపెండ్ అవుతుంది work.saves_4. ఓకే, నెక్స్ట్ ఇటరేషన్ మంత్ 4 డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్ 6, 7, 8, 9, 10, 11. డన్. ఓకే, ఎలాంటి నెంబర్స్ అయినా మనం అపెండ్ చేసుకోవచ్చు. కంటిన్యూస్ నెంబర్స్ అయినా అపెండ్ చేసుకోవచ్చు, లేదా ఇన్ బిట్వీన్ నెంబర్స్ అయినా, ఏ మంత్ నెంబర్ అయినా అపెండ్ చేసుకోవచ్చు ఈ మ్యాక్రోతో. నౌ దిస్ ఇస్ డైనమిక్ మ్యాక్రో. రైట్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మ్యాక్రోలో మనం 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ యూజ్ చేసాం. 1 పొజిషనల్ పారామీటర్స్ యూజ్ చేసాం, ఇంకా SQL Into Method యూజ్ చేసాం, ఇంకా Iterative loop మెథడ్ కూడా యూజ్ చేసాం. సో తప్పలేదు, మనకి Iterative loop మెథడ్ ఎవ్రీ ఇటరేషన్ మనకి నంబర్ చేంజ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. 6 వేరియబుల్స్ క్రియేట్ అవ్వాలి, నాకు 6 మ్యాక్రో వేరియబుల్స్, ఒక్కొక్క మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఒక్కొక్క వాల్యూ సేవ్ చేయాలి, అందరికి SQL Into Method యూజ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయడానికి కూడా SQL Into Method యూజ్ చేసాం. సో SQL Into Method కాదు, మనకి 5th మెథడ్ ఉంది కదా, నెక్స్ట్ మెథడ్ కాల్ సింపుట్ మెథడ్. కాల్ సింపుట్ మెథడ్ యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేయొచ్చు. సో ఏదైనా మన ఇష్టం. సో అదొక మెథడ్ SQL Into Method యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ పారామీటర్స్, పొజిషనల్ పారామీటర్ యూజ్ చేస్తాం. సో లేదు పొజిషనల్ పారామీటర్ కాదు, నేను %let యూజ్ చేస్తానంటే %let అని యూజ్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ బెటర్. మ్యాక్రో నేమ్ పక్కన మీ మ్యాక్రో వేరియబుల్స్ ఉంటాయి కనుక ఈజీగా అసైన్ చేసేయచ్చు. డన్. ఓకే, థర్డ్ సినారియోకి ఎగ్జాంపుల్. సో ఒక్కొక్క వాల్యూ ఒక్కొక్క మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇలాంటి టాస్క్ మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చండి. ఫస్ట్ ఏ మంత్స్ కావాలన్నది ఆ మంత్స్తో ఒక డేటా సెట్ క్రియేట్ చేసాం. ఆ డేటా సెట్లో అబ్జర్వేషన్ కౌంట్ అయితే ఐడెంటిఫై చేసి ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం. వెరీ ఫస్ట్ చేయాల్సింది అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయాలి. దాన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ అన్ని స్టెప్స్ మనకి వర్కౌట్ అవుతాయి. సో అబ్జర్వేషన్ కౌంట్ ఎన్ని అనే దాన్ని బట్టి నాకు అన్ని నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ కావాల్సి ఉంటుంది. ఓకే, ఎన్ని నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేశానో అన్ని ఇటరేషన్స్ కూడా కావాల్సి ఉంటుంది నాకు, అన్ని లూప్స్. సో దానికోసం వెరీ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసాం. ఐడెంటిఫై చేసిన తర్వాత ఒక్కొక్క వాల్యూని ఒక్కొక్క మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసిన తర్వాత వాటిని ఇలా రిజాల్వ్ చేసుకున్నాం. మనం నెంబర్, ఓన్లీ నెంబర్ కోసం, మంత్ నెంబర్ కోసం 2 డిఫరెంట్ మ్యాక్రో వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం. ఒకటి యాంపర్సెంట్ నెంబర్ అనేది ఇక్కడ మనం క్రియేట్ అయిపోయింది, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని. యాంపర్సెంట్ ఐ మనకి ఎందుకు మనం ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ క్రియేట్ అయినా ఇక్కడ యూజ్ చేస్తున్నాం 1, 2, 3 అని రిజాల్వ్ అవ్వడానికి. నెంబర్ 1 రిజాల్వ్ అయితే ఏమొస్తుంది మనకి ఫైనల్ గా 1 వస్తుంది. నెంబర్ 2 రిజాల్వ్ అయితే ఏమొస్తుంది ఫైనల్ గా 4 వస్తుంది. ఓకే, ఎవ్రీ ఇటరేషన్ నెంబర్ 1, 4, 5, 9, 10 అలా మనకి ఈ నెంబర్ అనేది చేంజ్ అవ్వడం కోసం ఇదంతా చేసాం మనం. అదే సింపుల్ గా 1 to 10 అయితే డూ లూప్ లో 1 to 10 ఇచ్చేసి ఈజీగా అపెండ్ చేసేయచ్చు, లైక్ వాట్ వి డిస్కస్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. ఇక్కడ స్టార్టింగ్ మంత్ ఎండింగ్ మంత్ అని చెప్పి హ్యాపీగా అపెండ్ చేసేయచ్చు. అది కాదు కదా రిక్వైర్మెంట్, ఇక్కడ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, ఇంకా ఏ డేటా సెట్ కైనా మీరు ఈ మ్యాక్రో యూజ్ చేసేసుకోవచ్చు అపెండ్ చేయాలనుకుంటే కనుక. ఇది SQL Into Method. సో ఇంతవరకు మనం ఎలా అపెండ్ చేయాలనే విషయం నేర్చుకున్నాం బై యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్. Iterative loop మెథడ్ యూజ్ చేసి మంత్స్ డేటా సెట్ ఎలా అపెండ్ చేయాలి, SQL Into Method యూజ్ చేసి ఎలా అపెండ్ చేయాలి, సో కంటిన్యూస్ మంత్స్ అయితే ఎలా అపెండ్ చేయాలి, ఇన్ బిట్వీన్ మంత్స్ అయితే అపెండ్ ఎలా చేయాలి. సో ఫైనల్ గా అపెండ్ చేయడం వరకే నేర్చుకున్నాం. ఓకే, సో ఫైనల్ రిక్వైర్మెంట్ ఏంటి,
సో సేల్స్ టోటల్ కావాలి వాళ్ళకి మంత్ వైజ్. ఓకే, అదైతే మనం ఇంకా కవర్ చేయలేదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇంతవరకు మనం నేర్చుకున్న మ్యాక్రోస్ ఏవైతే ఉన్నాయో, ఎగ్జాంపుల్స్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్, వీటన్నింటిలో మెయిన్ కాన్సెప్ట్ మనం ఈ టాపిక్ దేనికోసం నేర్చుకుంటున్నాం అంటే మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయాలని క్లాస్ ఇది కదా. సో జస్ట్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయడమే మెయిన్ కాన్సెప్ట్ కనుక దాని మీద నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఓకే, ఎనీవేస్ ఇప్పుడు సేల్స్ టోటల్ కావాలి అనుకుంటే ఐటమ్ వైజ్ వెరీ సింపుల్. ఫస్ట్ డాట్, లాస్ట్ డాట్, ఫస్ట్ డాట్ బై వేరియబుల్, లాస్ట్ డాట్ బై వేరియబుల్ కాన్సెప్ట్ యూజ్ చేసి చేయొచ్చు. లేదంటే సీక్వెల్ అయితే వెరీ సింపుల్, చాలా ఈజీ అయిపోతుంది. సీక్వెల్లో మీరు సేల్స్ జనరేట్ చేయడం. proc SQL create table final save and select item comma sum of sales as sales total. Sum ఇది కదా మనం ఫైనల్గా క్రియేట్ చేసిన సేల్స్ ఫోర్ డేటా సెట్. అపెండ్ చేసి సేల్స్ అండర్స్కోర్ 4 గ్రూపింగ్ అయితే చేయాలి. గ్రూపింగ్ అవ్వకుండా అయితే మనకి సమ్ అనేది చేయలేం. గ్రూప్ బై ఐటమ్ అంతే. ఇంకా సో ఇలాంటి రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయాలనేది మనం సీక్వెల్లో చాలా ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో ఇన్ కేస్ డౌట్ ఉంటే కనుక సీక్వెల్ ట్యూటోరియల్స్ చూడండి. ఒకవేళ సీక్వెల్ ట్యూటోరియల్స్ అవైలబుల్ లేకపోతే కనుక సో కమింగ్ మంత్ నేను సీక్వెల్ ట్యూటోరియల్స్ కూడా తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అప్లోడ్ చేస్తానండి. ఐఎమ్ షూర్. సబ్మిట్ చేయండి. డన్. సో బుక్స్ టోటల్, చార్ట్స్ టోటల్, పెన్సిల్స్ టోటల్, పెన్స్ టోటల్ సేల్స్ ఇవి మనకి. అక్కడ నుంచి సేల్స్ అండర్స్కోర్ 4 డేటా సెట్లో ఉన్నాయి. పెన్స్ టోటల్, బుక్స్ టోటల్ సేల్స్, చార్ట్స్ టోటల్ సేల్స్, పెన్సిల్ టోటల్ సేల్స్. సో ఇది మనకు కావాల్సిన ఫైనల్ రిపోర్ట్. ఓకే, సో దీన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి మ్యాక్రోస్లా అంటే ఎస్, ఇంక్లూడ్ చేసేయచ్చండి, అదేం పెద్ద విషయం కాదు. జస్ట్ అండ్ తర్వాత యాడ్ చేసేయండి. సో వీటిలో ఏవైతే మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తామో ఆ వాల్యూస్ మీరు మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేయండి. సో సేల్స్ 4 అంటే ఇది డిఎస్ఏ కదా, బేస్ డేటా సెట్. మనం ఏదైతే అపెండ్ చేసి అన్ని మంత్స్ అపెండ్ చేసి ఒక ఫైనల్ డేటా సెట్ క్రియేట్ చేస్తామో దానికే మనం ఈ సేల్స్ ఐడెంటిఫై చేస్తాం కనుక ఇది బిఎస్డిఎస్ డేటా సెట్ మ్యాక్రో వేరియబుల్. ఓకే, సో ఇంకా మీకు కావాలనుకుంటే ఇది కూడా మనం చేంజ్ చేయొచ్చు. వేరియబుల్ చేంజ్ చేయొచ్చు. ఐటమ్ వైజ్ సమ్ సేల్స్ కదా, ఐటమ్ వైజ్ సేల్స్. ఇక్కడ ఇంకేదైనా వేరియబుల్ అనుకోండి, ఏ వేరియబుల్ వైజ్ అయితే మీకు కావాలో గ్రూపింగ్ వేరియబుల్. సో ఇది క్లాసిఫికేషన్ వేరియబుల్ అనొచ్చు, గ్రూపింగ్ వేరియబుల్ అనొచ్చు. సో దీని వైజ్ మనకి సేల్స్ కావాలి కదా, సో దీన్ని కూడా మార్చేయండి. సో ఇప్పటికైతే మనం న్యూ వేరియబుల్ ఏది క్రియేట్ చేయలేదు, ఆల్రెడీ బిఎస్డిఎస్ అసైన్ చేసేసాము. టాప్లో ఐటమ్ అనేది ఇంకో కొత్తగా క్రియేట్ చేస్తున్నాం. ఆంపర్సెంట్ GRP అండర్స్కోర్ గ్రూప్ వేరియబుల్. సో దేని అయితే మనకు సమ్ కావాలో ఆ సమ్ వేరియబుల్ కదా ఇది. సమ్ వేరియబుల్ అని కూడా పెట్టుకోండి. సమ్ గ్రూప్ వేరియబుల్ ఎక్కడ పాటు ఎక్కడెక్కడ ఐటమ్ ఉందో అక్కడ మీరు గ్రూప్ వేరియబుల్ మెన్షన్ చేసేయచ్చు. ఇంకేమైనా చేంజ్ చేస్తున్నాయా? ఇది వేరియబుల్ నేమ్ యాక్చువల్గా సేల్స్ టోటల్, ఇది తీసుకోవచ్చు. ఈ టేబుల్ మన ఇష్టం, ఇది కావాలంటే ఇది పెట్టుకోవచ్చు ఫైనల్ రిపోర్ట్, లేదా ఇంకేదైనా కావాలనుకుంటే ఇంకేదైనా మార్చుకోవచ్చు. అసలు నేనైతే ఇది విడిచిపెట్టేస్తున్నాను, అది చేంజ్ చేయట్లేదు. 2 వేరియబుల్స్ క్రియేట్ చేసాం. ఒకటి క్రియేట్ చేసామా ఇప్పుడు గ్రూప్ వేరియబుల్, సమ్ వేరియబుల్. 2 అయితే క్రియేట్ చేసాం, ఆ 2 మెన్షన్ చేయండి. గ్రూప్ వేరియబుల్, సమ్ వేరియబుల్. ఓకే,
సబ్మిట్ చేయండి మ్యాక్రో డెఫినిషన్. నో ఎర్రర్స్ కాల్ చేయండి. మ్యాక్రో డెఫినిషన్ అలాంగ్ విత్ వాల్యూస్ కాల్ చేస్తే మనకు తెలిసిపోతుంది మనం క్రియేట్ చేసింది సక్సెస్ఫుల్ మ్యాక్రోనా కాదా అన్నది. సో ఇన్పుట్ డేటా సెట్ వచ్చేసి మంత్స్ కదా, అదే మనం డిస్కస్ చేసుకున్నాం. ఇది సేల్స్. ఓకే, అపెండ్ చేసే బేస్ డేటా సెట్ వేరియబుల్ ఇది. సేల్స్ బై మంత్స్ అని పెట్టుకున్నాం. సో గ్రూప్ వేరియబుల్ ఐటమ్ కదా, ఐటమ్ సమ్ వేరియబుల్ సేల్స్. సబ్మిట్ డన్. సో 2 డేటా సెట్స్ అయితే క్రియేట్ అయ్యాయి. ఒకటి వచ్చేసి సేల్స్ బై మంత్స్ అని చెప్పి అన్ని మంత్స్ అపెండ్ అయ్యాయి కదా మనకి. ఏ మంత్స్ అపెండ్ అయ్యాయి మనకి ఇక్కడ? ఈ మంత్సే 3, 4, 6 కానీ చెక్ చేసుకోండి లాగిన్. మనం మళ్ళీ ఏం మంత్స్ డేటా సెట్ క్రియేట్ చేయలేదు. ఓకే, ఇంకోటి క్రియేట్ చేసి కూడా చూపిస్తాను కావాలంటే మీకు. సో అబ్జర్వేషన్స్ కౌంట్ మంత్స్ డేటా సెట్ 8, నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ రిక్వైర్డ్ 8, నెంబర్ ఆఫ్ లూప్స్ కూడా రిక్వైర్డ్ 8. సో ఫస్ట్ వచ్చేసి 3, నెక్స్ట్ 4. ఇవన్నీ అపెండ్ అయ్యి మనకి ఏం క్రియేట్ అయింది ఫైనల్ గా సేల్స్ బై మంత్స్ అనే డేటా సెట్ క్రియేట్ అయింది 32 అబ్జర్వేషన్స్. ఎందుకంటే అరౌండ్ 8 మంత్స్ మనం సేవ్ చేసాం కదా ఈ డేటా సెట్ లో. సో 8 4 ఈచ్ మంత్ డేటా సెట్ లో మనకి 4 రికార్డ్స్ ఉన్నాయి, 32 రికార్డ్స్. ఇది డేటా సెట్. ఓకే, సో ఈ డేటా సెట్ క్రియేట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ డేటా సెట్ లో ఉండే ఐటమ్ వైజ్ యాక్చువల్గా 4 ఐటమ్స్ ఉన్నాయి. పెన్స్, బుక్స్, పెన్సిల్స్, చార్ట్స్. చూడండి కంటిన్యూస్ పెన్స్, బుక్స్. ఈ సార్టింగ్ చేసుకుంటే ఐటమ్ వైజ్ మీకు అన్ని ఒక దగ్గర వస్తాయి. బట్ సీక్వెల్ లో ఏంటంటే మీరు సార్టింగ్ చేసిన అవసరం లేదు. అదే మీరు సెట్ లో వెళ్ళి ఐడెంటిఫై చేయాలనుకోండి ఈ టోటల్ సేల్స్ విత్ హెల్ప్ ఆఫ్ ఫస్ట్ డాట్ బై వేరియబుల్, లాస్ట్ డాట్ బై వేరియబుల్. ఫస్ట్ సార్టింగ్ చేయాలి. సార్టింగ్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ డాట్ బై వేరియబుల్, లాస్ట్ డాట్ బై వేరియబుల్ అనే కాన్సెప్ట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సీక్వెల్ లో అయితే సో సార్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. అడ్వాంటేజ్ అది మనకు తెలుసు, ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో డైరెక్ట్ గా మనం సీక్వెల్ యూజ్ చేసి ఐటమ్ ఫైనల్ సేల్స్ అని చెప్పి డేటా సెట్ క్రియేట్ చేసి అందులో సేల్స్ టోటల్ అనే వేరియబుల్ సేల్స్ టోటల్ డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. డన్. ఓకే, సో ఈ మ్యాక్రో యూజ్ చేసి మీరు ఇంకా ఏ మంత్స్ అయినా యాడ్ చేయొచ్చు, ఏ మంత్స్ టోటల్ అయినా కానీ సేల్స్ టోటల్ అయినా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఒక మంత్స్ అనే కాదు, ఇంకేదైనా డేటా సెట్, ఇంకేదైనా డిఫరెంట్ డేటా సెట్స్ కంబైన్ చేసి మీకు కావాలన్నా కానీ చేయొచ్చు. ఓకే, సో మళ్ళీ మంత్స్ చేంజ్ చేస్తాను. 1 2 3 4 అన్ని కావాలి నాకు. 5 7 8 9 10 11 12. ఓకే, కంటిన్యూస్ వాల్యూసే బట్ నో ప్రాబ్లం, ఇలాంటిది కూడా మనకి వర్కౌట్ అయిపోతుంది ఇక్కడ. జస్ట్ ఇది ఒక్కటే మార్చండి, లేకపోతే సేమ్ డేటా సెట్ కి అపెండ్ అయిపోతాయి. రిమైన్స్ ఎవ్రీథింగ్ సేమ్. 12 4 48 కదా. ఫైనాన్స్ చేస్తే ఐటమ్ సేల్స్ కూడా వచ్చేసాను మీకు. లాగిన్ చెక్ చేయండి. అబ్జర్వేషన్స్ కౌంట్ ఫర్ మంత్స్ డేటా సెట్ 12 ఉన్నాయి కదా. నెంబర్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ కూడా రిక్వైర్డ్ 12. నెంబర్ ఆఫ్ లూప్స్ రిక్వైర్డ్ కూడా 12. ఫస్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 అలా 12 వరకు అపెండ్ అయిపోతాయి. డన్. ఓకే, సో బై యూజింగ్ సీక్వెల్ ఇంటూ మెథడ్ ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే చాలా ఉంటాయండి. సో ఇలా కంటిన్యూస్ గా డిస్కస్ చేసుకుంటూ పోతే ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. సో ఇంతవరకు అయితే మనం 4 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం. పర్సెంటేజ్ మెథడ్ యూజింగ్ పారామీటర్స్, 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ విత్ డూ లూప్ ఎలా అయితే మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎన్ని వేస్ లో క్రియేట్ చేసుకోవచ్చు డూ లూప్ యూజ్ చేసి, అది డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ 4th మెథడ్ బై యూజింగ్ సీక్వెల్, ప్రాక్ సీక్వెల్ ఇంటూ మెథడ్. సో ప్రాక్ సీక్వెల్ యూజ్ చేసి 3 వేస్ లో మనం క్రియేట్ చేసుకోవచ్చు మ్యాక్రో వేరియబుల్స్. ఓకే, 3 వేస్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అలాంగ్ విత్ రియల్ టైమ్ యూజ్ కేసెస్. సో నౌ కమింగ్ టు ద లాస్ట్ మెథడ్ విత్ డేటా స్టెప్ ఆల్సో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు అని కాల్ సింపుట్ మెథడ్.
కాల్స్ ఇన్పుట్ మెథడ్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నాం. ఓకే, ఇంతవరకు మనం డిస్కస్ చేసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా మనం వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం డిస్కస్ చేస్తామండి. సో జస్ట్ మనం మ్యాక్రో వేరియబుల్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడైతే మనం మెయిన్ కాన్సన్ట్రేషన్, మెయిన్ ఎయిమ్ వచ్చేసి ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని వేస్లో క్రియేట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, మ్యాక్రో ఫంక్షన్స్, మ్యాక్రో డీబగ్గింగ్ ఎలా యూజ్ చేస్తాం, మ్యాక్రో ఇదంతా మనం ఇంకా రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉన్నాయి. బిట్ అడ్వాన్స్ అవి. సో బిట్ అడ్వాన్స్కి వెళ్ళేదానికంటే ముందు బేసిక్స్ ఇంపార్టెంట్ కదండి. సో అందుకని చెప్పి నేను ఎన్ని వేస్లో మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు అనే దానికి నేను ఇదన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. నెక్స్ట్, కాల్స్ ఇన్పుట్ మెథడ్ బై యూజింగ్ డేటా స్ట్రక్చర్. సో మనం 3 వేస్ డిస్కస్ చేసుకున్నాం కదా SQL Into మెథడ్లో. సో అందులో 2 మెథడ్స్ మనం కాల్స్ ఇన్పుట్ మెథడ్లో కూడా చేయొచ్చండి. సో ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్, వేర్ ఇట్ ఈస్ ఫస్ట్ రిక్వైర్మెంట్. ఇక్కడ క్రియేట్ మ్యాక్రో వేరియబుల్ MTH బై రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ ABC సూపర్ మార్కెట్ అని చెప్పాం కదా. సో ఇది మన రిక్వైర్మెంట్. ఈ రిక్వైర్మెంట్ లో మనం ఇది SQL Into మెథడ్ సింటాక్స్ ఇది. బట్ ఇక్కడ ఏంటంటే సింటాక్స్ మనకు వచ్చేసి కాల్స్ ఇన్పుట్ మెథడ్ లో సింటాక్స్ డేటా అండర్స్కోర్ నల్ అండర్స్కోర్. ఏంటి అండర్స్కోర్ నల్ అండర్స్కోర్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఎనీవేస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ. సెట్ ఇన్పుట్ డేటా సెట్, ఏ డేటా సెట్ లో ఉండే వేరియబుల్ని మీరు మ్యాక్రో వేరియబుల్ని కన్వర్ట్ చేసుకోవాలనుకుంటున్నారు ఆ ఇన్పుట్ డేటా సెట్. దెన్ కాల్స్ ఇన్పుట్ కీవర్డ్ యూజ్ చేయాలి. సో యూజ్ చేసిన తర్వాత ఇచ్చిన కొటేషన్స్ లో ఐదర్ సింగిల్ కొటేషన్స్ అన్న యూజ్ చేయొచ్చు, లేదా డబుల్ కొటేషన్స్ అన్న యూజ్ చేయొచ్చు. మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఏంటనేది ఫస్ట్ అసైన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ కమా దెన్ డేటా సెట్ వేరియబుల్. ఓకే, ఏ డేటా సెట్ వేరియబుల్ వాల్యూ రీడ్ చేస్తూ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో ఒక్కసారి మీరు కేర్ఫుల్ గా గుర్తుపెట్టుకోండి, ఒక కాల్స్ ఇన్పుట్ లో మాత్రమే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఆ మ్యాక్రో వేరియబుల్ కొటేషన్స్ ఇస్తామండి. రిమైనింగ్ 4 మెథడ్స్ లో అసలు మ్యాక్రో వేరియబుల్ కి ఎక్కడ మనం కొటేషన్స్ ఇచ్చే కాన్సెప్ట్ లేదు. కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ మాత్రం మనం కొటేషన్స్ ఇవ్వాలి. సింగిల్ కొటేషన్స్ అయినా డబుల్ కొటేషన్స్ అయినా పర్వాలేదు. జస్ట్ ఇక్కడ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాం అంతే, రిజాల్వ్ చేయట్లేదు కనుక మరి సింగిల్ కొటేషన్స్ అన్నా డబుల్ కొటేషన్స్ అన్నా యూజ్ చేయొచ్చు. ఓకే, డేటా సెట్ వేరియబుల్, ఏ వేరియబుల్ నుంచి అయితే మీరు మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ డేటా సెట్ వేరియబుల్. ఇది మన బేసిక్ సింటాక్స్ కాల్స్ ఇన్పుట్ మెథడ్ లో మీరు మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటే. ఓకే, సో కాల్స్ ఇన్పుట్ మెథడ్ నేను ఈ సింటాక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికంటే ముందు, ఈ రిక్వైర్మెంట్ రీచ్ అవ్వడానికంటే ముందు మీకు ఒక కాన్సెప్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి, అండర్స్కోర్ నల్ అండర్స్కోర్ గురించి. సో అండర్స్కోర్ నల్ అండర్స్కోర్ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఎనీవేస్ నేను ఒకసారి రిపీట్ చేస్తాను, రివైండ్ చేస్తాను. నల్ డేటా సెట్ అని డేటా సెట్ క్రియేట్ అవ్వకుండా మన అన్ని స్టేట్మెంట్ ఏదైతే మనం యూజ్ చేస్తామో డేటా స్టెప్ లో ఎగ్జిక్యూట్ అయ్యేదానికే అండర్స్కోర్ నల్ అనేది యూజ్ అవుతుందండి. అండర్స్కోర్ నల్ అండర్స్కోర్ డేటా అండర్స్కోర్ నల్ అండర్స్కోర్. ఓకే, అండర్స్కోర్ నల్ అండర్స్కోర్ కి వెళ్ళేదానికంటే ముందు సింపుల్ ఎగ్జాంపుల్ టెస్ట్ సమ్ ఆఫ్ 5 + 10 done 15 డన్. సో నాకు ఏంటంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ డేటా సెట్ అవసరం లేదు, జస్ట్ నాకు సమ్ ఒకటే చెక్ చేయాలి. మరి ఇలా చెక్ చేసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు మీరు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఓకే, సో డేటా సెట్ క్రియేట్ చేయకుండా మన వాల్యూ చెక్ చేయాల్సిన అవసరం వస్తుందండి. అది నెక్స్ట్ అదే మనం డిస్కస్ చేస్తాం. సో ఈ సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడైతే నాకు డేటా సెట్ క్రియేట్ అయిపోతుంది, ఆ తర్వాత వాల్యూ వస్తుంది. డేటా సెట్ క్రియేట్ అవ్వకుండా ఈ డేటా సెట్ క్రియేట్ అవ్వకూడదు, జస్ట్ నాకు సమ్ మాత్రమే కావాలి. సో జస్ట్ సమ్ వాల్యూ చెక్ చేసుకునే దానికి డేటా సెట్ క్రియేట్ చేసిన అవసరం లేదు. జస్ట్ నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, డేటా సెట్ అయితే క్రియేట్ అవసరం లేదు. సో అలాంటి కేసెస్ లో మీరు సింపుల్ గా డేటా అండర్స్కోర్ నల్ అని ఇచ్చారనుకోండి, అండర్స్కోర్ నల్ అండర్స్కోర్.
సబ్మిట్ చేయండి. జస్ట్ డేటా స్టేట్మెంట్ యూజ్ అయిందంటే డేటా సెట్ అయితే మీకు క్రియేట్ అవ్వలేదు. ఓకే, సో ప్రీవియస్ కేసులో మనం డేటా సెట్ క్రియేట్ చేసాం, మనకి సమ్ వాల్యూ వచ్చింది డిస్ప్లే. ప్రీవియస్ ఎగ్జాంపుల్లో మనం డేటా సెట్ క్రియేట్ చేసాము, సమ్ వేరియబుల్లో మనకు 15 డిస్ప్లే చేసింది. మరి ఇక్కడ డేటా సెట్ క్రియేట్ అవ్వలేదు, సమ్ వేరియబుల్ నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్రింట్ చేయాలి, ఎలా చెక్ చేయాలి? ఓకే, ఎస్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకుంటున్నాం కదా %put మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ని లాగ్ విండోలో ప్రింట్ చేసేదానికి. సేమ్ ఒక మ్యాక్రో అయితే %put, డేటా స్టెప్ అయితే జస్ట్ put 5 and 10 sum is sum, మీ వేరియబుల్ నేమ్ అసైన్ చేయండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఇదంతా వేయాల్సిన పైన కూడా లేదు, డైరెక్ట్గా మీరు సమ్ అని చెప్పేసిన నో ప్రాబ్లం. సబ్మిట్ చేయండి. దేర్ యూ కెన్ సీ 15, బట్ సేమ్ అలాంగ్ విత్ వేరియబుల్ నేమ్స్ మనకి డిస్ప్లే చేస్తుంది 15. సో మనకి ఈజీగా అర్థం అయ్యేదానికి ఏం చేసామంటే మనం ఈ టెక్స్ట్ వాడుకుంటున్నాం. ఓకే, సో ఇంకోసారి గుర్తుపెట్టుకోండి, %put అయితే మీరు ఈ టెక్స్ట్ కొటేషన్స్ ఇవ్వక్కర్లేదు, అవసరం లేదు. బట్ డేటా స్టెప్లో మాత్రం మీరు ఏదైనా టెక్స్ట్ యూజ్ చేయాలనుకుంటే ఈ టెక్స్ట్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, బట్ కొటేషన్స్లో మాత్రమే యూజ్ చేయాలండి, మర్చిపోకండి. ఓకే, డేటా స్టెప్లో పుట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మీరు ఏదైనా వేరియబుల్ వాల్యూని ప్రింట్ చేయాలనుకుంటే లాగ్ విండోలో టెక్స్ట్ అవసరం లేదు, నాట్ మ్యాండేటరీ, మీరు ప్రింట్ చేసేసుకోవచ్చు, ఏ వేరియబుల్ అయినా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలా సమ్మే కాదు, ఎగ్జిస్టింగ్ వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ కార్స్ డేటా సెట్లో ఉండే వేరియబుల్, క్లాస్ డేటా సెట్లో ఉండే వేరియబుల్, ఏదైనా వేరియబుల్ ప్రింట్ చేసుకోవచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, అన్ని వేరియబుల్స్ కావాలన్నా ప్రింట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ అసైన్ చేసేటప్పుడు మాత్రం అది కొటేషన్స్లో మాత్రం ఉండాలి. అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, 5 and 10 sum is 15. జస్ట్ డేటా స్టేట్మెంట్ యూజ్ అయింది, డేటా స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది, కానీ డేటా సెట్ అయితే క్రియేట్ అవ్వలేదు ఇక్కడ. సిగ్నల్ డేటా సెట్ యూ కెన్ సీ, జస్ట్ కర్సర్ ప్లేస్ చేయండి. ఎంటర్ప్రైజ్ గైడ్ బెనిఫిట్స్ అయ్యా మీకు తెలుసు, ఆల్రెడీ నేను చాలాసార్లు చెప్పాను. స్పెసిఫైస్ దట్ SAS does not create a SAS data set when it executes the data step. అంటే ఏంటి? _null_ అంటే ఏంటి? does not create a SAS data set when it executes the data step. డేటా స్టెప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు డేటా సెట్ క్రియేట్ అవ్వకుండా ఆపేదానికి _null_ డేటా సెట్ అంటాము. ఓకే, సో కావాలంటే ఇంకేదైనా వేరియబుల్ వాల్యూ చెక్ చేద్దాం. డేటా _null_ SAS help dot class put name age. 2 వేరియబుల్స్ కావాలి నాకు, 2 వేరియబుల్స్ మెన్షన్ చేస్తాను. సో అన్ని రికార్డ్స్ డిస్ప్లే చేస్తున్నాయి కదా, వద్దు నాకు కొన్నే కావాలి అనుకుంటే కనుక ఒక 5 ఫస్ట్ 5 నేమ్స్ ఏజెస్ కావాలి స్టూడెంట్స్ అనుకుంటే ఓబిఎస్ యూజ్ చేయండి. ఓబిఎస్ = 5. ఇంకా ఏదైనా ఫిల్టర్ అప్లై చేస్తే ఆ ఫిల్టర్ ప్రకారం మీకు డిస్ప్లే చేస్తుంది. ఎనీవేస్, ఇక్కడైతే కాన్సన్ట్రేషన్ అంతా మనకి _null_ పైన చేయండి. ఇది రిమైనింగ్ అన్ని మనకు తెలిసినాయి. నల్ అంటే నల్ డేటా సెట్ అని, డేటా సెట్ క్రియేట్ అవ్వకుండా మన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసిన దానికి _null_ యూజ్ చేస్తాం. నౌ కమ్ టు ద పాయింట్. సో ఇక్కడ కూడా మనం నల్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఏంటి, క్రియేట్ ఎ మ్యాక్రో వేరియబుల్ th by reading month వేరియబుల్ వాల్యూ ఫ్రమ్ ABC సూపర్ మార్కెట్. ఇది కదా మన రిక్వైర్మెంట్. ఓకే, ఏంటి సింటాక్స్ ప్రకారం మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇన్పుట్ డేటా సెట్ ఏంటి మనకి, ABC సూపర్ మార్కెట్. కాల్ Symput. మ్యాక్రో వేరియబుల్ ఏం క్రియేట్ చేయాల్సి ఉంది మనకి, MTH కదా, MTH. డేటా సెట్ వేరియబుల్ ఏంటి, ఏ వేరియబుల్ రీడ్ చేయాలి, మంత్ కదా, సో మంత్ అనేది మన డేటా సెట్ వేరియబుల్. ఈజీ. ఓకే, సో నా సబ్మిట్. సో మంత్లో ఉండే వేరియబుల్ వాల్యూని రీడ్ చేసుకుంటుంది MTH మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అవుతుంది. There are one observation reading from the data set work.abc supermarket data statement used. _null_ కదా, జస్ట్ డేటా స్టేట్మెంట్ అయితే యూజ్ అయింది. ఒక అబ్జర్వేషన్ ఉంది, ఒక అబ్జర్వేషన్ రీడ్ అయింది. సో ఓకే, MTH క్రియేట్ అయిందో లేదో చెక్ చేయండి. %put MTH మ్యాక్రో వేరియబుల్
value age ampersand. Here it is, you can see mth macro variable value age. Same like SQL into method. Okay, సో వేరియబుల్లో ఉండే వాల్యూ ఒక వాల్యూ అయితే ఓకే ఫైన్ రీడ్ చేసేసింది. ఎక్కువ వాల్యూస్ ఉంటాయి కనుక 3 or 4, ఓకే, సో మోర్ దెన్ 1 వాల్యూ ఉంటే ఎలా రీడ్ చేస్తుంది? సపరేటెడ్ బై చేయగలం అంటే సపరేటెడ్ బై అనే కాన్సెప్ట్ అయితే లేదండి, ఇక్కడ చేయలేం కాల్స్ ఇన్పుట్ మెథడ్లో. సో బట్ 10 వాల్యూస్ ఉన్నాయి అనుకోండి, 10 వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే థర్డ్ సింటాక్స్ డిస్కస్ చేసుకున్నాం కదా సీక్వెల్ ఇంటూ మెథడ్లో. థర్డ్ సింటాక్స్ దిస్ వన్, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ క్రియేట్ చేయాలి వాల్యూస్ బట్టి అనుకుంటే చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. బట్ బిఫోర్ గోయింగ్ విత్ సెకండ్ సింటాక్స్, సెకండ్ రిక్వైర్మెంట్, ఈ రిక్వైర్మెంట్లో ఇంకొన్ని ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. సో ఆల్రెడీ నేను చెప్పాను, అబ్జర్వేషన్ కౌంట్ని ఐడెంటిఫై చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసేదానికి సీక్వెల్ ఇంటూ మెథడ్ ఒకటి యూజ్ చేస్తే కాల్స్ ఇన్పుట్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చండి. ఓకే, వెన్ కంపేర్ విత్ సీక్వెల్ ఇంటూ మెథడ్, కాల్స్ ఇన్పుట్ మెథడ్ చాలా ఎఫెక్టివ్ అండి, వెరీ ఎఫిషియంట్. ఎలా చెప్పగలనంటే మీకు చూపిస్తాను నేను త్రూ ఎగ్జాంపుల్, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఎఫిషియంట్ వే టు ఐడెంటిఫై అబ్జర్వేషన్ కౌంట్ ఫర్ మ్యాక్రో వేరియబుల్. ఓకే, ఒక ఇంటర్వ్యూ మీకు క్వశ్చన్ అడిగారు, సో నీకు ఏ మెథడ్ తెలుసు అబ్జర్వేషన్స్ కౌంట్ని ఐడెంటిఫై చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయడానికి? సో ఎక్కువగా ఏ మెథడ్ యూజ్ చేస్తారని అడిగితే ఏం చెప్పాలని దానికి ఆన్సర్ నేను ఇప్పుడు చెప్తాను చూడండి. proc SQL select star into observation count SAS quit, submit, check your observation count value. Hmm. 428. ఓకే, లీడింగ్ స్పేసెస్ ఉన్నాయి విడిచిపెట్టాయండి. బట్ ఎనీవేస్ అబ్జర్వేషన్ కౌంట్ అయితే వచ్చింది. సో అబ్జర్వేషన్ కౌంట్ వచ్చేదానికి మీరు సబ్మిట్ చేశారు కదా, సబ్మిట్ చేసేటప్పుడు కంప్లీట్గా సీక్వెల్ ప్రొసీజర్ యూజ్ అయిందంటే దాని మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఎంటైర్ డేటా సెట్ అన్ని రికార్డ్స్ రీడ్ అవుతాయండి అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసుకునే దానికి ఇక్కడ. బట్ కమింగ్ టు ద డేటా స్టెప్, కమింగ్ టు ద కాల్స్ ఇన్పుట్ మెథడ్, ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అబ్జర్వేషన్ కౌంట్ అంటే _null_ set SAS help.cars calls input నా మ్యాక్రో వేరియబుల్ కౌంట్ అని క్రియేట్ చేస్తున్నాను. ఓకే, సో డేటా సెట్ వేరియబుల్ అసైన్ చేయాలి, ఏం అసైన్ చేయాలనే దాన్ని నేను చెప్తాను. సో యాక్చువల్గా ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆప్షన్స్ చెప్పేటప్పుడు. చూడండి, వన్స్ మీరు కర్సర్ ఇక్కడ ప్లేస్ చేస్తే కొన్ని ఆప్షన్ చూపిస్తుంది సెట్ స్టేట్మెంట్లో మీ డేటా సెట్ పక్కన, ఇన్పుట్ డేటా సెట్ పక్కనే, అండ్ NOBS ఓపెన్ పాయింట్ అని చెప్పేసి. సో ఇక్కడ NOBS ఆప్షన్ అనేది విల్ హోల్డ్ ఆల్ అబ్జర్వేషన్ కౌంట్. NOBS ఆప్షన్ ఏం చేస్తుందంటే, హియర్ వన్స్ కర్సర్ ప్లేస్ చేస్తే మీకు చూపిస్తుంది, NOBS creates and names a temporary variable whose value is usually the total number of observations in the input data set. Creates a temporary variable అంటే ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసి దాని వాల్యూ ఏముంటుంది, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది అసైన్ చేస్తుంది. సో NOBS అనే ఆప్షన్ యూజ్ చేసి నేను n అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశాను. సో దీని వాల్యూ ఏంటండి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో NOBS అనేది ఒక ఆప్షన్, ఈ ఆప్షన్లో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కౌంట్ అనేది స్టోర్ అయి ఉంటుందండి, దాన్ని నేను పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఆ n నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో n వాల్యూ ఏంటి, టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో C అంటే అప్పుడు ఏమవుతుంది, ఎన్ని అయితే అబ్జర్వేషన్స్ ఉన్నాయో అన్ని అబ్జర్వేషన్స్ అనేది C అంటే వాల్యూ కూడా అవుతుంది. బట్ స్టిల్ దిస్ ఇస్ నాట్ ఎఫెక్టివ్. యూ కెన్ సీ
డేటా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది. దేర్ వర్ 428 అబ్జర్వేషన్స్ రీడింగ్ ఫ్రమ్ ది డేటా సెట్ SAS help.cost. అన్ని రికార్డ్స్ రీడ్ అయ్యాయి. డేటా సెట్ అయితే క్రియేట్ అవ్వలేదు, బట్ అన్ని రికార్డ్స్ రీడ్ అయ్యాయి. వాట్ ఈస్ ద యూజ్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ దెన్ SQL into method కి ఈ మెథడ్ కి? మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ అయిందండి. %put cnt macro variable value is ampersand cnt. See here, 428 observations. మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ అయింది, బట్ అన్ని అబ్జర్వేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అయ్యాయి. సో ఇక్కడైతే ఓకే 428 లేకపోతే 19 రికార్డ్స్ 1,73,000 రికార్డ్స్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. మన ఎగ్జిస్టింగ్ SAS డేటా సెట్స్ మన లైబ్రరీస్తో పాటు వచ్చినాయి బై డిఫాల్ట్. రియల్ టైంలో సో థౌజండ్స్ హండ్రెడ్స్ కాన్సెప్టే ఉండదు. మిలియన్స్ ఆఫ్ డేటా మనం డీల్ చేస్తాం, రైట్? 100 million, 200 million, 300 million, sometimes billions of the data. జస్ట్ ఒక అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసేదానికి మీరు కంప్లీట్గా రికార్డ్స్ రీడ్ చేస్తే ఏం బెనిఫిట్ అండి? ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఓకే, సో రికార్డ్స్ అన్ని రీడ్ అవ్వకుండా అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయగలిగితే రియల్లీ వండర్ఫుల్, రైట్? ఎస్, దేర్ ఈస్ ఎ వే. ఆ వే మనకి కాల్స్ ఇన్పుట్ మెథడ్లోనే ఉందండి. సో ఇక్కడ మనం ఒక కండిషన్ అప్లై చేస్తే సరిపోతుంది అంతే. సేమ్ సింటాక్సే. ఏంటి ఆ కండిషన్ అంటే ఒక ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని చెప్పి. ఈ సెట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల కదా మనకి 428 అబ్జర్వేషన్స్ అనేవి రీడ్ అవుతున్నాయి. ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉంటే NOBS లో ఉండే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఎలాగో Nకి వచ్చేస్తాయి. N లో ఉన్న వాల్యూస్ మనకి CNTకి వచ్చేస్తుంది. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఇఫ్ 0 దెన్ ఓకే, ఇది నా కండిషన్, ఫాల్స్ కండిషన్. ఇఫ్ 0 దెన్ ఎగ్జిక్యూట్ మై స్టేట్మెంట్. 0 అంటే ఫాల్స్ కండిషన్, అక్కడ ఏం లేదు, కంప్లీట్లీ ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ x గ్రేటర్ దాన్ 2 అంటే x వాల్యూ 2 కంటే ఎక్కువ ఉంటే ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పి, అంతేనా? ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వమని చెప్పి మనం కండిషనల్ ప్రాసెసింగ్ మనం చాలా ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా, గుర్తుండే ఉంటుంది. ఓకే, ఇఫ్ కండిషన్ దెన్ స్టేట్మెంట్. కండిషన్ ఏంటి అనే దాన్ని బట్టి మనం స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. ఎక్కడ ఇఫ్ టైప్ ఈక్వల్స్ టు స్పోర్ట్స్ దెన్ అవుట్పుట్. నాకు స్పోర్ట్స్ కార్డ్స్ మాత్రమే కావాలి, ఇది ఒక్కటి ఉంటే మాత్రం అవుట్పుట్ చేయి, ఇది నా కండిషన్. సో దెన్ అవుట్పుట్. సో స్పోర్ట్స్ ఉంటే ఎగ్జిక్యూట్ చేస్తుంది, స్పోర్ట్స్ లేకపోతే మనకు అవుట్పుట్ ఏం రాదు కదా. ఓకే, సేమ్ ఇక్కడ కూడా అలాంటి వేలోనే ఇఫ్ 0 అన్నాను అనుకోండి, ఇది కంప్లీట్లీ ఫాల్స్ కమిట్మెంట్. నేను కావాలనే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని చెప్పి ఫాల్స్ కండిషన్ ఇచ్చాను నేను. ఓకే, సో ఇప్పుడు సబ్మిట్ చేయండి. See here, but 428 అబ్జర్వేషన్స్ అయితే రీడ్ అవ్వలేదు, బట్ డేటా స్టాప్ డ్యూ టు లూపింగ్ అని చెప్పి మీకు ఒక నోట్ వచ్చింది. ఈ నోట్ ఎందుకు వస్తుందంటే యాక్చువల్గా సో డేటా స్టాప్ అంటే మీకు తెలుసు, డేటా టు రన్ కంటిన్యూస్గా రన్ అయిపోతుంది. సో అలా అందుకని మనకి డేటా స్టాప్ డ్యూ టు లూపింగ్ అని చెప్పి మనకి పాపప్ వస్తుంది. అది రాకూడదు అనుకుంటే, మనకి అన్ని ఇటరేషన్స్ అవసరం లేదు అనుకుంటే కనుక ఫస్ట్ అటెంప్ట్లోనే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫాల్స్ కండిషన్ కదా, ఫాల్స్ కండిషన్ అయిన వెంటనే ఈ SAS help.cost అనేది ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఫాల్స్ కండిషన్ కదా, సో డేటా సెట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. బట్ NOBS మాత్రం మన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ స్టోర్ చేసుకుంటుందండి, అది SAS డిఫాల్ట్ ఆప్షన్. ఓకే, సో ఈ ఆప్షన్ ఈ NOBS లో ఎప్పుడు నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ కౌంట్ అని స్టోర్ అయి ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకొని మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం, ఆ వేరియబుల్ మనం మైక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేసుకున్నాం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినా ఇంకా ఆగిపోవాలి, నాకు ఇంకేం అవసరం లేదు, అన్ని ఇటరేషన్స్ అవసరం లేదు, జస్ట్ స్టాప్. నౌ యూ కెన్ సీ ఎలాంటి ఎర్రర్ లేదు, ఎలాంటి పాపప్ లేదు, జస్ట్ డేటా స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. డేటా స్టేట్మెంట్ యూజ్డ్ 0.00 seconds. CNT macro variable is 428 observations. Okay, so efficient way this one. And
అస్సలు ఒక్క అబ్జర్వేషన్ కూడా రీడ్ చేయకుండా అబ్జర్వేషన్ కౌంట్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఏంటి ఇది? ఇఫ్ జీరో దెన్, ఎందుకు నేను జీరో అని చెప్పాను? సో నాకు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని చెప్పి, SAS help.cost డేటా సెట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అని, పీడీబీకి వెళ్ళకూడదు అని చెప్పి. ఫాల్స్ కమిట్మెంట్ అయితే మనకి కండిషన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో నేను ఆ ఫాల్స్ కమిట్మెంట్ కండిషన్ కావాలని నేను ఇచ్చాను ఫాల్స్ కమిట్మెంట్. ఓకే, స్టాప్, మళ్ళీ ఇటరేషన్ అవ్వకుండా స్టాప్ ఆఫ్ చేస్తుంది ఫస్ట్ ఇటరేషన్లోనే. డన్. ఓకే, సో బై యూజింగ్ కాల్స్ ఇన్పుట్ మెథడ్ కూడా మీరు అబ్జర్వేషన్ కౌంట్ హ్యాపీగా ఐడెంటిఫై చేయొచ్చు, సేమ్ లైక్ SQL Into Method. బట్ SQL Into Method కి ఈ మెథడ్ కి డిఫరెన్స్ ఏంటంటే, SQL Into Method లో అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయొచ్చు, బట్ అన్ని రికార్డ్స్ రీడ్ అవుతాయి. కాల్స్ ఇన్పుట్ మెథడ్ లో మీరు అబ్జర్వేషన్ కౌంట్ అనేది వెరీ 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 ఎఫెక్టివ్ మెథడ్. సో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మీరు ఈజీగా ఎంత హ్యూజ్ డేటా సెట్ అయిన అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసేయచ్చు, ఎందుకంటే అబ్జర్వేషన్స్ అనేవి రీడ్ అవ్వదు, డేటా సెట్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు, అబ్జర్వేషన్ కౌంట్ ని మనం పిక్ చేసేసుకుంటున్నాం డైరెక్ట్ గా. డన్. ఓకే, సో కాల్స్ ఇన్పుట్ మెథడ్ లో ఒక ఎగ్జాంపుల్ అయితే డిస్కస్ చేసుకున్నాం, ఒక రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్, ఇంకొక వేలో కూడా కాల్స్ ఇన్పుట్ మెథడ్ మనం యూజ్ చేయొచ్చు. దిస్ వన్, రిక్వైర్మెంట్ 2 అండి. ఓకే, సో రిక్వైర్మెంట్ 2 సపరేటెడ్ బై అయితే మనం ఇక్కడ సపరేట్ చేయలేము, బట్ ఒక్కొక్క వేరియబుల్ కి ఒక్కొక్క వాల్యూ అసైన్ చేయొచ్చు. క్రియేట్ MTH1, MTH2, MTH3 by reading month variable values from ABC supermarket. MTH1, MTH2, MTH3 ఇలా. సో దీనికి వచ్చే సింటాక్స్ సేమ్ సింటాక్స్, స్మాల్ చేంజెస్ ఉంటాయి. ఈ మ్యాక్రో వేరియబుల్ నేమ్ పక్కనే మీరు కంకార్నేషన్ ఆపరేటర్ యూజ్ చేయాల్సి ఉంటుందండి. కంకార్నేషన్ ఆపరేటర్ తో పాటు అబ్జర్వేషన్ నెంబర్. ఓకే, సో ఎలా అంటే నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే డేటా సెట్ క్రియేట్ చేద్దాం. 3 months ఉన్న డేటా సెట్ ఎక్కడ ఉంది? ఓకే, నో డేటా అండర్స్కోర్ నల్ అండర్స్కోర్ సెట్ ABC supermarket calls input MTH concatenation operator underscore n underscore comma ఏంటి మన మంత్ కదా వేరియబుల్, MONTH మంత్ వేరియబుల్. సో నేను సబ్మిట్ చేస్తాను, బట్ మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందని నేను చెప్తాను. నేను _n_ అంటే ఎవ్రీ ఇటరేషన్ మీకు ఆల్రెడీ నేను డేటా సెట్ ప్రాసెసింగ్ లో ప్రెజెంటేషన్ తో చెప్పున్నాను. సో డేటా టు రన్ SAS ఇటరేషన్ బై ఇటరేషన్ మనకి రికార్డ్స్ రీడ్ చేస్తుంది, ఆ విషయం మనకు తెలుసు. సో ఇటరేషన్ బై ఇటరేషన్ రీడ్ చేసేటప్పుడు _n_r_ ఆటోమేటిక్ వేరియబుల్ ఫస్ట్ క్రియేట్ అవుతాయి. ఆ _n_ లో ఏ అబ్జర్వేషన్ రీడ్ చేస్తుంది, సెకండ్ వన్, థర్డ్ వన్, 10th వన్ ప్రాసెసింగ్ జరుగుతుందా, 15th వన్, 100th వన్, అబ్జర్వేషన్ నెంబర్ ఉంటుంది కదా, అబ్జర్వేషన్ నెంబర్ మనం యూజ్ చేసుకుంటూ మనం ఫస్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి మంత్ ఫస్ట్ వాల్యూ ఏంటి, జాన్ కదా. సో _1 _n_ వాల్యూ 1 ఉంటుంది. సో దాన్ని మనం కంకాటినేట్ చేస్తున్నాం MTH1 అని చెప్పి, MTH1 జాన్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఇటరేషన్కి వచ్చేసరికి _n_ వాల్యూ 2 ఉంటుంది, MTH2. సో మంత్ వేరియబుల్ నెక్స్ట్ రికార్డ్ రీడ్ చేస్తుంది కదా, ఫెబ్ రీడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇటరేషన్ 3 అనేది MTH3 క్రియేట్ అవుతుంది. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే _n_ కి సమ్ లీడింగ్ స్పేసెస్ ఉంటాయి. ఆ లీడింగ్ స్పేసెస్ ఉన్న వల్ల మనకి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సి హియర్ MTH పక్కనే మనకి చాలా గ్యాప్ ఉంది, MTH గ్యాప్ సేమ్ ఇందానికి మనం డిస్కస్ చేసుకున్నాం కదా లీడింగ్ స్పేసెస్ మనకి అబ్జర్వేషన్ కౌంట్. ఇదైతే మ్యాక్రో వేరియబుల్ కాదు, జస్ట్ ఆటోమేటిక్ వేరియబుల్. సో ఇదైతే డేటా స్టెప్ కదా. సో దీనికైతే మనం లీడింగ్ స్పేసెస్ లేదా ఏదైనా స్పేసెస్ రిమూవ్ చేయాలనుకుంటే either లెఫ్ట్ ఫంక్షన్ యూజ్ చేయండి, స్ట్రిప్ ఫంక్షన్ యూజ్ చేసినా పర్వాలేదు. నేను స్ట్రిప్ యూజ్ చేస్తున్నాను, ఏదన్నా కానీ రిమూవ్ చేసామని చెప్పి.
Now submit. Okay, so 3 observations అయితే రీడ్ అయ్యాయి. Now చెక్ చేయండి. Put mth1 macro. సబ్మిట్ చేయండి, చెక్ చేయండి. mth1 macro variable value is Jan, mth2 macro variable is Feb, mth3 macro variable is March. Done. Same. SQL Into Method లో యూజ్ చేసే ఫస్ట్ మెథడ్ అండ్ థర్డ్ మెథడ్ మనం కాల్స్ ఇన్పుట్ లో కూడా జనరేట్ చేయొచ్చు ఆ వేలోనే మ్యాక్రో వేరియబుల్స్. ఎందుకంటే SQL Into Method అయినా కానీ కాల్స్ ఇన్పుట్ మెథడ్ అయినా కానీ డేటా సెట్ లో ఉండే వేరియబుల్ వాల్యూస్ అని రీడ్ చేస్తూ మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం. సో అందుకని రెండింటికి ఆల్మోస్ట్ సిమిలారిటీస్ ఉంటాయి. ఓకే, ఇది కాల్స్ ఇన్పుట్ మెథడ్. కాల్స్ ఇన్పుట్ మెథడ్ యూజ్ చేసి మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, కాల్స్ ఇన్పుట్ మెథడ్ మనం మోస్ట్లీ యూజ్ చేసేది రియల్ టైంలో ఐడెంటిఫై చేసేదానికి అబ్జర్వేషన్ కౌంట్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి ఇది. డన్. సో వీఆర్ డన్ విత్ వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్. సో ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అన్నీ ఒక్కసారి నేను రిపీట్ చేస్తానండి. 10 minutes. సో ఈ పర్టికులర్ టాపిక్ లో జస్ట్ మనం వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ కాన్సెప్ట్ మాత్రమే డిస్కస్ చేసామండి. ఓకే, ఇది ఒక్కటే మ్యాక్రోస్ కాదు, చాలా టాపిక్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి. సో కమింగ్ క్లాసెస్ లో మనం అవే డిస్కస్ చేస్తాం. ఓకే, జస్ట్ ఇక్కడ ఎన్ని వేస్ ఉంటాయి మనకి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయడానికి అనే దానికి నేను 5 డిఫరెంట్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. ఇంకా %local, %global అని కూడా ఉంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ లో. ఓకే, నా ఫస్ట్ మెథడ్ %let మెథడ్. సో %let మెథడ్ అంటే సింపుల్ సింటాక్స్, డైరెక్ట్ గా ఓపెన్ కోడ్ లో ఎక్కడన్నా కానీ %let మీ మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఇచ్చి మీ వాల్యూ అసైన్ చేసేది అంతే. ఓకే, దానికోసం ఎగ్జాంపుల్స్ కొన్ని డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. సో 4 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసాం ఇక్కడ. x = 10, నేమ్ = బాలు, పిన్ కోడ్ = అండ్ DOB = ఏదైతే అసైన్ చేస్తారో మీరు యాజ్ ఇట్ ఈస్ గా సేవ్ అయిపోతుంది అలాంగ్ విత్ కొటేషన్స్. వన్స్ %let తో క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్ మనకి చెక్ చేసుకోవాలి అది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యాయా లేదా అన్న దానికోసం మీరు %put స్టేట్మెంట్ యూజ్ చేసి చెక్ చేసుకోవచ్చు. %put లో మీరు అన్ని వేరియబుల్స్ కావాలని ఒకసారి చెక్ చేసుకోవచ్చు, లేదా ఇండివిజువల్ వేరియబుల్స్ కావాలని ఇండివిజువల్ గా చెక్ చేసుకోవచ్చు. వన్స్ %let తో క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ మీరు ఎక్కడన్నా కానీ రిజాల్వ్ చేసుకోవచ్చు. అయితే డేటా స్టెప్ లో కావాలంటే డేటా స్టెప్, ప్రాక్ స్టెప్ లో కావాలంటే ప్రాక్ స్టెప్, మ్యాక్రోస్ లో కావాలంటే మ్యాక్రోస్. కంప్లీట్ SAS ప్రోగ్రామింగ్ లో మనకి ఎన్ని బ్లాక్స్ ఉంటాయండి? డేటా స్టెప్, ప్రాక్ స్టెప్, మ్యాక్రోస్, అంతకుమించి ఇంకే ఉండవు. ఆల్రెడీ మనం ఫస్ట్ లో డిస్కస్ చేసుకున్నాం, అది కూడా ఇంట్రొడక్షన్ డెమో క్లాసెస్ లో. ఓకే, ఫస్ట్ 5 మాడ్యూల్స్ మనం డేటా స్టెప్ గురించి డిస్కస్ చేసుకున్నాం. 6th మాడ్యూల్ ప్రొసీజర్స్, 7th మాడ్యూల్ కూడా ప్రొసీజర్ SQL, 8th మాడ్యూల్ మ్యాక్రోస్. నా సో %let మెథడ్. సో తర్వాత మెథడ్ వచ్చేసి పారామీటర్స్, యూజింగ్ మ్యాక్రో పారామీటర్స్. సో ఇక్కడ ఏంటంటే అలాంగ్ విత్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తాను. డిఫైన్ మ్యాక్రో వేరియబుల్స్ అలాంగ్ విత్ యువర్ మ్యాక్రో. పొజిషనల్ పారామీటర్స్ అంటే సో జస్ట్ పొజిషన్స్, ఏదైతే పొజిషన్స్ మనం అసైన్ చేసామో మ్యాక్రో డెఫినేషన్ క్రియేట్ చేసేటప్పుడు మ్యాక్రో వేరియబుల్స్ నేమ్స్ అసైన్ చేసాం కదా, ఆ మ్యాక్రో వేరియబుల్ నేమ్స్ ఏదైతే ఆర్డర్ లో ఇచ్చామో ఆ ఆర్డర్ లోనే మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ అసైన్ చేయాలి కాల్ చేసేటప్పుడు. ఓకే, సో పొజిషన్ చేంజ్ అయితే మనకి ఎర్రర్ వస్తుంది, అందుకనే మనం పొజిషనల్ పారామీటర్స్ అని చెప్పి అంటాం వీటిని. సో పొజిషనల్ పారామీటర్స్ క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ మనకి ఓన్లీ లోకల్ మ్యాక్రో వేరియబుల్, ఇన్సైడ్ మ్యాక్రో మాత్రమే వర్కౌట్ అవుతాయి, అవుట్ సైడ్ మ్యాక్రో మనకి వర్కౌట్ అవుతుంది. మీరు డేటా స్టెప్ లో ట్రై చేసినా, %put లో ట్రై చేసినా, ఎక్కడ ట్రై చేసినా వర్కౌట్ అవుతుంది. ఓన్లీ విత్ ఇన్ ద మ్యాక్రో డేటా పుల్ మ్యాక్రో మాత్రమే మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. %put అనేది ఇన్సైడ్ మ్యాక్రో కూడా యూజ్ చేసి మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ నేమ్డ్ పారామీటర్స్ ఆర్ వర్డ్ పారామీటర్స్. సో వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు వేరియబుల్స్ తో మనం ఈక్వల్స్ అసైన్ చేయాల్సి ఉంటుంది. సేమ్ నేమ్ లైక్ నేమ్డ్ ఇన్పుట్ మెథడ్. ఇన్పుట్ మెథడ్ లో మనం నేమ్ ఇన్పుట్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం కదా, వేరియబుల్ నేమ్ వాల్యూ, వేరియబుల్ నేమ్ వాల్యూ. అలానే ఫస్ట్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఇన్పుట్ మెథడ్స్
named input method, fourth method. See here, క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ వేరియబుల్స్ క్రియేట్ చేసాం ఇన్పుట్ స్టేట్మెంట్లో. సో ఆ తర్వాత డేటా లైన్స్లో వేరియబుల్స్తో పాటు వాల్యూస్ కూడా అసైన్ చేస్తున్నాం, రైట్? సేమ్, అందుకే మనం నేమ్డ్ ఇన్పుట్ మెథడ్ అన్నాం, దాన్ని ఇక్కడ నేమ్డ్ పారామీటర్స్ అంటున్నాం. సో వేరియబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు జస్ట్ వేరియబుల్ ఈక్వల్స్ ఇచ్చాం. సో వాల్యూస్ రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక మ్యాక్రో డెఫినేషన్తో పాటు మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్, సో వేరియబుల్ అండ్ వాల్యూ. సో ఈ పొజిషనల్ పారామీటర్స్ అయితే పొజిషన్ ఫాలో చేయాల్సి ఉంటుంది, కానీ నేమ్డ్ పారామీటర్స్లో మీరు ఏ ఆర్డర్లో ఇచ్చుకున్నా పర్వాలేదు, ఎందుకంటే ఫస్ట్ వేరియబుల్ ఉంటుంది, తర్వాత వాల్యూ ఉంటుంది కనుక. డన్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా డిస్కస్ చేసుకున్నాం, సమ్మరీ స్టాటిస్టిక్స్. థర్డ్ మెథడ్ డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం. విత్ డూ లూప్ ఎలా మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసుకోవాలనే దానికి సింటాక్స్ మ్యాక్రో డెఫినేషన్, సో %do మ్యాక్రో వేరియబుల్. సో యాక్చువల్గా ఇండెక్స్ వేరియబుల్ అంటాం కదా, దాన్ని మనం మ్యాక్రో వేరియబుల్ కింద కన్వర్ట్ చేసుకుంటాం. ఇక్కడ లోవర్ బౌండ్ ఏ వాల్యూ నుంచి ఏ వాల్యూ వరకు, ఇంక్రిమెంట్ ఏంటి ఉంటే ఇంక్రిమెంట్, లేదంటే లేదు, మ్యాక్రో స్టేట్మెంట్స్ అండ్. ఓకే, ఇది ఒకటే కాదు, సో మీకు వీటితో పాటు ఇంకేదైనా స్టేట్మెంట్స్ యూజ్ చేసుకోవాలి పైన కింద అనుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో కంప్లీట్ డిపెండ్స్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం అన్ని టైప్స్ ఎగ్జాంపుల్స్ కూడా. సో ఇక్కడ డూ లూప్ కోసం నేను 6 months డేటా సెట్ తీసుకున్నాను. సో 6 months డేటా సెట్స్ అపాయింట్ చేసి మనకి ఐటమ్స్ అన్ని సేల్స్ అడిగారు. పెన్స్ ఎన్ని సేల్ అయ్యాయి, బుక్స్ ఎన్ని సేల్ అయ్యాయి, పెన్సిల్స్ టోటల్ ఎన్ని సేల్ అయ్యాయి, చార్ట్స్ ఎన్ని సేల్ అయ్యాయి. సో దానికోసం నేను అపాయింట్ చేయాలి, 6 డేటా సెట్ని కంబైన్ చేయాలి. కంబైన్ చేసిన తర్వాత మాత్రమే నేను సేల్స్ ఐడెంటిఫై చేయగలను అని చెప్పి నేను కంబైన్ చేయడం కోసం ప్రాక్ అపెండ్ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో ప్రాక్ అపెండ్ ఏంటంటే ఒక్కసారికి ఒక డేటా సెట్ అపెండ్ చేయగలం. సో నాకు కంప్లీట్గా హాఫ్ ఇయర్ సేల్స్ అనే డేటా సెట్కి 6 డేటా సెట్ని అపెండ్ చేయాలనుకుంటున్నాను. అదే సెట్ స్టేట్మెంట్ అనుకోండి, సెట్లో month 1, month 2, month 3, month 4, month 5 ఇచ్చేసి డేటా స్టేట్మెంట్లో హాఫ్ ఇయర్ సేల్స్ అని ఇచ్చేస్తే సరిపోతుంది. ఓకే, బట్ అక్కడ ఇటరేషన్ వైజ్ మనం మార్చలేం month 1, month 2, month 3 అనేది. సో బట్ ఇక్కడ సేమ్ లాజిక్, జస్ట్ నెంబర్ మాత్రం చేంజ్ అవుతుంది ఎవరి ఇటరేషన్లో. సో అందుకని చెప్పి మనం డూ లూప్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ప్రాక్ అపెండ్ అయితే యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ప్రాక్ అపెండ్ హాఫ్ ఇయర్ సేల్స్ డేటా సెట్ అనేది నా ఫైనల్ డేటా సెట్. ఈ డేటా సెట్ 6 months అపెండ్ అయ్యి ఒక ఫైనల్ డేటా సెట్ కావాలి, ఆ డేటా సెట్ ఇది. ఈ డేటా సెట్కి నేను 6 డేటా సెట్స్ అపెండ్ చేశాను. 6 డేటా సెట్స్ అపెండ్ చేశాను. తర్వాత సేల్స్ ఐడెంటిఫై చేస్తాను. అపెండ్ చేయడానికి ఒకే ప్రోగ్రామ్ 6 times అప్లై చేయాల్సి వచ్చింది. రిపీటేటివ్ వర్క్ జరుగుతుంది ఇక్కడ. వేర్ దెర్ ఈస్ అ రిపీటేటివ్ వర్క్ దెర్ ఈస్ అ లూప్. ఓకే, సో బట్ ఏంటంటే లూప్కి వెళ్ళేదానికంటే ముందు నేను ఏం చెప్పాను మీకు ఫస్ట్. సో లూప్కి వెళ్ళకపోతే కనుక లూప్ యూజ్ చేయకపోతే, లూప్ పైన డిపెండ్ అవ్వకపోతే %let లేదా పారామీటర్స్ యూజ్ చేస్తే మనకి ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ ఫస్ట్ డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. %letలో అయితే ఫస్ట్ మీ ప్రోగ్రామ్ అనేది మ్యాక్రో క్యాటలాగ్లో పెట్టేసి, ఇక్కడ యాక్చువల్ 2 వేరియబుల్స్ ఉన్నాయి మనకి, బేస్ డేటా సెట్ అండ్ నెంబర్ ఒకటే మారుతుంది కదా, మంత్ కాదు నెంబర్ మారుతుంది అని చెప్పి నెంబర్ ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాం. సో 2 మ్యాక్రో వేరియబుల్స్ %let మెథడ్లో క్రియేట్ చేస్తున్నాను. ఓకే, పొజిషన్ అనుకోండి పక్కనే ఇవ్వాలి, %let అంటే డైరెక్ట్ క్రియేట్ చేయాలి కదా, డైరెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఫస్ట్ %let నెంబర్ ఒకసారికి ఒక వాల్యూని నెంబర్ 1 ఇచ్చాను, అంటే month 1 డిపెండ్ అవుతుంది. month 2 డిపెండ్ అవ్వాలంటే మళ్ళీ మార్చాలి, మళ్ళీ కాల్ చేయాలి, మళ్ళీ మార్చాలి, మళ్ళీ కాల్ చేయాలి, 6 times మళ్ళీ రిపీటెడ్ వర్క్ జరుగుతుంది. సో దెర్ ఈస్ నో యూజ్, అందుకని మనం %let మెథడ్ అయితే దీనికి సూటబుల్ మెథడ్ కాదు. సో నా కమింగ్ టు ద పారామీటర్స్ మెథడ్. పారామీటర్స్లో మ్యాక్రో నేమ్ పక్కనే మీ మ్యాక్రో వేరియబుల్స్ కూడా అసైన్ చేశారు. ఓకే ఫైన్. సో కాల్ చేస్తున్నప్పుడు ఏం చేశారు, ఒకసారికి ఒక మెంబర్ మాత్రం అసైన్ చేయగలం. సో ఫస్ట్ ఒక నెంబర్, నెక్స్ట్ సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, 6 times అసైన్ చేస్తాం. ఇది పొజిషనల్ పారామీటర్స్. నేమ్డ్ పారామీటర్స్ కూడా సేమ్, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, 6 times కాల్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మ్యాక్రోస్ అంటేనే ఆటోమేషన్ జరగట్లేదు, సేమ్ థింగ్ మళ్ళీ చేయాల్సి వస్తుంది. సో ఈజీగా మనం ఇగ్నోర్ చేసేయచ్చు %let మెథడ్, పారామీటర్ మెథడ్స్. సో కమింగ్ టు ద థర్డ్ మెథడ్, డూ ఇటరేటివ్ లూప్ మెథడ్. ఓకే, రిపీటేటివ్ వర్క్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ డూ లూప్ క్రియేట్ చేసి మనం రిపీటేటివ్ వర్క్ని రెడ్యూస్ చేయొచ్చు. సో హియర్ %do నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్ కదా మనకు కావాల్సిన మ్యాక్రో వేరియబుల్, 6 times కదా చేంజ్ అవ్వాలి, 1 to 6 అని అసైన్ చేశాను. సో ఇఫ్, దెన్, ఎల్స్ అండ్ నెక్స్ట్ %do, టు, ఎండ్, ఏవైతే ఈ కండిషనల్ అండ్ లూప్ కీవర్డ్స్ ఉంటాయో, కండిషనల్ ప్రాసెసింగ్ కీవర్డ్స్, లూప్ కీవర్డ్స్, అన్నిటికీ మనం % అయితే అసైన్ చేయాలి మ్యాక్రోస్ యూజ్ చేస్తున్నప్పుడు. అదైతే మర్చిపోకండి. సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సింటాక్స్ ఎర్రర్ వచ్చిందంటే చెక్ చేసుకోండి. సో ఎక్కడైనా ఖచ్చితంగా % మిస్ అయితేనే మీకు ఎర్రర్ వస్తుంది.
సో మోస్ట్లీ కామన్ ఎర్రర్స్ నేను చెప్తున్నాను. మీ సెమీకోలన్ మిస్ అయిన ఎర్రర్ వస్తుంది, బట్ సెమీకోలన్ అయితే మనకు అలవాటు, మనం చేస్తాం కనుక. మ్యాక్రోస్లో మోస్ట్లీ మిస్టేక్ చేసేది పర్సంటేజెస్ మర్చిపోవడమే. ఒక పర్సంటేజ్ మర్చిపోయినా కానీ మీకు ఎగ్జిక్యూట్ అవ్వదు, ఎర్రర్ వచ్చేస్తుంది. ఓకే, సో డూ లూప్ క్రియేట్ చేశాను ఇక్కడ. సో 1 to 6 అని ఇచ్చాను, నాకు 6 సిచ్యువేషన్స్ కావాలి. ఫస్ట్ వచ్చేసి నెంబర్ 1 అనేది రీడ్ అవుతుంది. సో మంత్ దగ్గర 1 అనేది రిజాల్వ్ అయ్యి మంత్ 1 అనేది బేస్ డేటా సెట్కి అపెండ్ అయిపోతుంది. నెక్స్ట్ డూ లూప్ అంటే మనకు తెలుసు కదా, ఏదైతే అప్పర్ బౌండ్ వాల్యూ ఇచ్చామో అంతవరకు మనకి ఇటరేషన్ జరుగుతుంది. 6 times నెంబర్ వాల్యూ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ రేషన్ 1 డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ ఈ పర్సెంట్ పుట్ స్టేట్మెంట్ ఎందుకు యూజ్ చేస్తాం ఆల్రెడీ మీకు తెలుసు. జస్ట్ లాగ్ విండోలో ప్రింట్ చేసుకునే దానికి ఏ నెంబర్ రిజాల్వ్ అవుతుంది అనేది ఎవరి ఇటరేషన్కి. అలా సేల్స్ డేటా సెట్ లేదా హాఫ్ ఇయర్ సేల్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో ఇక్కడ 1 to 6 మేబీ చేంజ్ అవ్వచ్చు ఏ రేంజ్ అనేది. 4 to 10 అడగవచ్చు, 6 to 12 అడగవచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అందుకని చెప్పి ఏం చేసాం మనం, ఏ రెండింటిని కూడా స్టార్టింగ్ మంత్ ఎండింగ్ మంత్ అని 2 more మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఓకే, సో అప్పుడు మనం వాల్యూస్ చేంజ్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, వర్కౌట్ అవుతుంది. బట్ సో కంటిన్యూస్ నెంబర్స్ అయితే ఏ రేంజ్ అయినా ఈ మ్యాక్రో అయితే పనిచేస్తుంది. బట్ అదే సో డిఫరెంట్ నెంబర్స్ అనుకుంటే కనుక, సిమిలర్ ఇంక్రిమెంట్ లేనప్పుడు, ఇన్ బిట్వీన్ మంత్స్ అపెండ్ చేయమన్నప్పుడు ఈ మ్యాక్రో అనేది మనకి యూజ్ అవ్వదు. ఓకే, అదే సేమ్ ఇంక్రిమెంట్ అనుకోండి, ఇంక్రిమెంట్ అని చెప్పి ఇంక్రిమెంట్ చేంజ్ చేసి మనం అసెండ్ చేసేయచ్చు. ఇక్కడ సేమ్ ఇంక్రిమెంట్ లేదు, అలాంటప్పుడు మనం డూ లూప్లో చేయలేం. బట్ SQL Into Method లో అయితే చేయొచ్చు, అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. SQL Into Method, ఫోర్త్ మెథడ్. SQL వైల్ రీడింగ్ ద డేటా సెట్ వేరియబుల్ మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. ఒక వాల్యూ అనుకోండి, డైరెక్ట్ గా SQL డేటా సెట్ వేరియబుల్ ఇంటూ కాలన్ మ్యాక్రో వేరియబుల్ నేమ్ ఇచ్చేసి ఫ్రమ్ ఏ డేటా సెట్ నుంచి అయితే మీరు కాపీ చేసుకోవాలనుకుంటున్నారో ఆ డేటా సెట్ నేమ్, అంతే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అయిపోతుంది ఒకటి అనుకుంటే కనుక. సో దీనికి మళ్ళీ 2 ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం ఇక్కడ. ఐడెంటిఫైయింగ్ అబ్జర్వేషన్ నెంబర్ అండ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్. ఈ SQL Into Method లో అబ్జర్వేషన్ ఐడెంటిఫై చేస్తూ మ్యాక్రో వేరియబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసాం ఇక్కడ. ఓకే, సో రిక్వైర్మెంట్ 2. సో ఒక్కొక్క వాల్యూ ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ఉంటే అన్ని వాల్యూస్ ఒక స్పెసిఫిక్ డీలిమిటర్ సపరేట్ అయ్యి మనం సేవ్ అవ్వాలని చెప్పాము. సో దానికోసం మనం మ్యాక్రో క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ, సపరేటెడ్ బై కీవర్డ్ ఎక్స్ట్రా. ఏంటి డీలిమిటర్ అనేది కొటేషన్ రెఫరెన్స్ చేస్తే సరిపోతుంది. సో దానికోసం ఒక యూజ్ కేస్ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ఆ యూజ్ కేస్ అంటే, ఒక డేటా సెట్ లో గివెన్ డేటా సెట్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ సెక్టర్ తీసుకున్నాను. బ్యాంకింగ్ సెక్టర్ లో డేటా, ఆఫ్ కోర్స్ ఏ సెక్టర్ అయినా కానీ ఆల్మోస్ట్ డేటాబేసెస్ లో డేటా స్టోరీ ఉంటుంది. సో ఈ పర్టికులర్ డేటాబేస్ లో ఒక టేబుల్ లో అరౌండ్ 150 కాలమ్స్ అని అనుకుందాం. ఫస్ట్ 10 కాలమ్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ 10 కాలమ్స్ వచ్చేసి డెబిట్ కార్డ్ డిపార్ట్మెంట్, హౌసింగ్ లోన్, పర్సనల్ లోన్, హోమ్ లోన్. సో అలా సపరేట్ డిపార్ట్మెంట్ సంబంధించి కాలమ్స్ అన్ని ఒక టేబుల్ లో ఉన్నాయి. ఓకే, నీ వర్క్ వచ్చేసి ఓన్లీ యాజ్ యూ ఆర్ వర్కింగ్ విత్ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ టీమ్, సో క్రెడిట్ కార్డ్ కాలమ్స్ మాత్రమే కావాలి. అవి 5 to 10 ఉన్నాయో, 10 to 15 ఉన్నాయో, 10 to 20 ఉన్నాయో, ఏదైతే అవి ఆ వేరియబుల్స్ క్రియేట్ చేసుకొని ఆ వేరియబుల్స్ మాత్రమే, ఎందుకంటే ఆ డేటా సెట్ ఖచ్చితంగా హ్యూజ్ డేటా ఉంటుంది, మిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి. సో ఈ యూజ్ కేసులో మనం ఆ రిక్వైర్డ్ కాలమ్స్ మాత్రమే, ఆ రిక్వైర్డ్ వేరియబుల్స్ మాత్రమే కాపీ చేసి మనకు కావాల్సిన లొకేషన్స్ లో మనం డేటా సెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ యూజ్ కేస్ మనకి యూజ్ అవుతుంది. ఓకే, క్రియేట్ స్పెసిఫిక్ డేటా సెట్ విత్ ఫస్ట్ 10 వేరియబుల్స్ లేదా నెక్స్ట్ 10 వేరియబుల్స్, 10 to 20 వేరియబుల్స్ ఏదైతే అది, ఫ్రమ్ స్పెసిఫిక్ డేటా సెట్, ఏ లైబ్రరీలో ఉండే డేటా సెట్ అయినా కానీ. సో దానికోసం మనం ఏం చేయాలి, మీకు రిక్వైర్మెంట్ ప్రకారం మీకు వేరియబుల్స్ కావాలనుకుంటే ఆ కాలమ్స్ మాత్రమే కాపీ చేసుకోవాలి, క్రియేట్ చేయాలనుకుంటే ఆ వేరియబుల్స్ లిస్ట్ అయినా ఐడెంటిఫై చేయాలి. ఎక్కడి నుంచి ఎక్కడికి వాళ్ళు కావాలంటున్నారు, 5 to 10, 10 to 15. 10 to 15 అనుకోండి, ఫస్ట్ ఓబిఎస్ యూజ్ చేసి 10 అండ్ OBS 15 అంటాం, 10 to 15 కాలమ్స్ కాపీ చేసుకుంటాం. అవి మనం కీప్ డేటా సెట్ ఆప్షన్లో యూజ్ చేసుకుంటాం అన్నట్టు. ఓకే, సో దానికోసం ఫస్ట్ ఐడెంటిఫై వేరియబుల్స్ లిస్ట్ ఫ్రమ్ ద డేటా సెట్. ఒక డేటా సెట్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక లైన్ లో, ఒక ఆర్డర్ లో పెట్టుకుని, ఒక కాలం లో పెట్టుకుంటే కనుక, సో ఈ రిక్వైర్మెంట్ బట్టి మనం OBS అనేవి, ఆ వేరియబుల్స్ అనేవి మనం సపరేట్ చేసుకోవచ్చు. సపరేట్ చేసుకున్న తర్వాత మ్యాక్రో వేరియబుల్ లో సేవ్ చేసి ఆ మ్యాక్రో వేరియబుల్ మీరు డేటా స్టెప్ అయితే డేటా స్టెప్, SQL అయితే SQL యూజ్ చేసి మీకు కావాల్సిన డేటా సెట్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు విత్ రిక్వైర్డ్ వేరియబుల్స్. డన్. సో దానికోసం ఇక్కడ మనం మ్యాక్రో క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ కాంటెంట్స్ ద్వారా డేటా సెట్ క్రియేట్ చేసాము. డేటా సెట్ క్రియేట్ చేసిన తర్వాత వేర్నము ఆ కాలమ్స్ తో
ఏదైతే నేమ్లో అన్ని కాలమ్స్ ఉన్నాయో ఆ రెండింటిని మాత్రం కీప్ చేసి ఆ డేటా సెట్లో ఉండే వేర్నమ్ అంటే వేరియబుల్ నెంబర్ని యూజ్ చేసి సార్టింగ్ చేస్తే అన్ని ఒక ఆర్డర్లో వచ్చాయి. ఆర్డర్లో వచ్చిన దాన్ని బట్టి నాకు ఏదైతే అబ్జర్వేషన్ కౌంట్ కావాలో ఫస్ట్ 5 అబ్జర్వేషన్ కౌంట్ వేరియబుల్ నెంబర్ అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేశాను. ఆ తర్వాత డేటా సెట్ క్రియేట్ అయింది కదా, ఆ డేటా సెట్లో ఉండే వేరియబుల్ వాల్యూస్లో 5 వేరియబుల్స్ ఉంటాయి కదా, 5 వేరియబుల్స్ సపరేటెడ్ బై అని స్పేస్తో సపరేట్ చేసి ఒక మ్యాక్రో వేరియబుల్ స్టోర్ చేశాను. స్టోర్ చేసిన వాటిని ఇక్కడ రిజర్వ్ చేసుకున్నాను నేను కీప్లో. ఏ ఎగ్జాంపుల్, సో రిక్వైర్మెంట్ 3 MTH1 MTH2 MTH3 బై రీడింగ్ మంత్ వేరియబుల్ వాల్యూస్ ఫ్రమ్ ఏబీ సూపర్ మార్కెట్. సో ఇక్కడ సీరియస్ ఎగ్జాంపుల్ ఒక వేరియబుల్లోని అన్ని వాల్యూస్ మనం సేవ్ చేసుకుంటే ఇక్కడ ఒక్కొక్క వేరియబుల్ ఒక్కొక్క వాల్యూ. ఓకే, దానికోసం సింటాక్స్ ఏంటి, మ్యాక్రో వేరియబుల్ 1 to మ్యాక్రో వేరియబుల్ 3. సో 3 అని కాదు, ఎన్ని కావస్తే అన్ని బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అంతే. ఓకే, సో MTH1 to సెమీకోలన్ MTH3. సో ఇక్కడ సెమీకోలన్ ముందు ఇంటూ యూజ్ చేసాం కదా, మరి ఇక్కడ యూజ్ చేయాలంటే ఇక్కడ అవసరం లేదండి. MTH1 డాష్ సెమీకోలన్ MTH3 సూపర్ మార్కెట్ అంతే. సో దానికోసం మనం ఒక యూజ్ కేసు ఇదే మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్ బిట్వీన్ డేటా సెట్స్ ఎప్పుడైనా ఒక కంటిన్యూస్ నెంబర్ లేదు కానీ అపెండ్ చేయాలనుకుంటే కనుక సో ఏం చేసాం మనం ఇక్కడ ఫస్ట్ ఇవైతే ఆర్డర్లో లేవు కానీ 6 వాల్యూస్ ఉన్నాయి. 6 వాల్యూస్ 6 మ్యాక్రో వేరియబుల్స్ ఆర్డర్ వైజ్ క్రియేట్ చేసుకుంటే ఆర్డర్కి మీరు లూపింగ్ చేసుకోవచ్చు, రైట్? సో అది మెయిన్ కీ పాయింట్. దాన్ని బేస్ చేసుకుంటూ మనం ఫస్ట్ అయితే ఇప్పుడు దిస్ టైమ్ 6 రికార్డ్స్, నెక్స్ట్ టైం మేబీ 10 months ఇవ్వచ్చు, 12 months ఇవ్వచ్చు, 18 months ఇవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ మనకి మ్యాక్రో వేరియబుల్స్ కావాలని చెప్పి ఫస్ట్ ఎన్ని ఉన్నాయనే దానికి ఐడెంటిఫై చేసాం. ఫస్ట్ అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసాం SQL Into Method. అవన్నీ ఒక డేటా సెట్ క్రియేట్ చేసి అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసి అబ్జర్వేషన్ కౌంట్ ఎన్ని ఉంటే అన్ని మ్యాక్రో వేరియబుల్స్ అయితే మనం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. డన్. సో ఇక్కడ మ్యాక్రో చూడండి. సో ఫస్ట్ అబ్జర్వేషన్ కౌంట్ ప్రకారం ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ అయితే కావాలని మ్యాక్రో వేరియబుల్స్. సో అబ్జర్వేషన్ కౌంట్ ఎంత ఉంటే అన్ని లూప్స్ కావాలి మనకి, అన్ని లూప్స్ అబ్జర్వేషన్ కౌంట్ మనం యూజ్ చేసాం ఇక్కడ. ఓకే, సో 2 అండ్ సింబల్స్ ఎందుకు యూజ్ చేసామని నేను చెప్పాను. ఒకేసారి 2 రిజర్వ్ అవ్వవు, ఒకటి రిజర్వ్ అవుతుంది, %i అనేది రిజర్వ్ అవుతుంది, %i వాల్యూ 1, తర్వాత రిజర్వ్ అవుతుంది నెంబర్. సో టోటల్ నెంబర్ 1 అంటే 1 రిజర్వ్ అవుతుంది. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, నెంబర్ 1 అంటే 1 అని, నెంబర్ 2 ఇవైతే డైనమిక్ నెంబర్స్, ఇవైతే డిఫరెంట్ నెంబర్స్, బట్ నో ప్రాబ్లం రిజర్వ్ చేసుకోవచ్చు ఈ సినారియోస్. దానికి ఎగ్జాంపుల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం మనం. ఫైనల్లీ సేల్స్ టోటల్ ఎలా జనరేట్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం. SQL మెథడ్ యూజ్ చేసి, వెరీ ఈజియెస్ట్ మెథడ్. సో తర్వాత 5th మెథడ్ కాల్స్ ఇంపుట్ మెథడ్. ఓకే, కాల్స్ ఇంపుట్ మెథడ్లో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే డేటా స్టెప్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డేటా స్టెప్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసి సింటాక్స్ ఏంటంటే _null_, ఎందుకంటే మనం డేటా సెట్ క్రియేట్ చేయాల్సిన పని ఏం లేదు. మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయడానికి డేటా సెట్ క్రియేట్ చేసిన పనే ఉంటుందండి. మీరు ఏదైనా కండిషన్స్ అప్లై చేస్తున్నారు, ఏదైనా కండిషన్స్ అప్లై చేస్తున్నారు, లేదా ఫంక్షన్స్ అప్లై చేస్తున్నారు, ఫార్మాట్స్ అప్లై చేస్తున్నారు, అది ఎఫెక్ట్ అవ్వాలి అవుట్పుట్ డేటా సెట్లు అంటే అప్పుడు మీరు ఇంకో డేటా సెట్ క్రియేట్ చేయండి. ఇక్కడ ఎగ్జిస్టింగ్ డేటా సెట్ ఏం మోడిఫై చేయట్లేదు, మనం ఇందులో ఉండే ఒక వాల్యూని రీడ్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం. అలాంటప్పుడు మనకి డేటా సెట్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకనే _null_ అనేది మనం యూజ్ చేస్తాం కాల్స్ ఇంపుట్ మెథడ్లో. ఓకే, సో కాల్స్ ఇంపుట్ మెథడ్లో _null_ యూజ్ చేసి మీరు మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయవచ్చు. సో దానికోసం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలంటే ఓకే, సో ఇక్కడ కూడా మనం 2 waysలో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, సేమ్ లైక్ SQL Into Method. ఫస్ట్ మెథడ్, సో ఒక డేటా సెట్ వేరియబుల్ ఒక వాల్యూ ఉంటే దాన్ని ఎలా రీడ్ చేసి మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు అనే దానికి ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. ఫస్ట్ డేటా సెట్ వేరియబుల్, ఫస్ట్ మ్యాక్రో వేరియబుల్ కింద కొట్టేసి నెక్స్ట్ డేటా సెట్ వేరియబుల్. ఓకే, కాల్స్ ఇంపుట్ మెథడ్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయడానికి ఎఫిషియెంట్ వే. డేటా సెట్ క్రియేట్ అవ్వకుండా డేటా సెట్ యూజ్ చేసి మనం అబ్జర్వేషన్స్ ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో సేమ్ వే ఒక్కొక్క వేరియబుల్కి ఒక్కొక్క మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలన్నా కానీ క్రియేట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకుందాం. డన్. సో మనం డిస్కస్ చేసుకున్న 5 మెథడ్స్లో కాల్స్ ఇంపుట్ మెథడ్ కొంచెం డిఫరెంట్ ఉంటుందండి ఆల్వేస్. ఎందుకంటే కాల్స్ ఇంపుట్ మెథడ్లో మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తే అవి గ్లోబలా లోకలా అనేది అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుందండి. ఎలా అంటే వెరీ ఫస్ట్ మీరు మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేశారు ఓపెన్ కోడ్లో అనుకుంటే, ఓకే, సో 2 waysలో క్రియేట్ అవుతాయి కాల్స్ ఇంపుట్ మెథడ్లో. కొన్ని గ్లోబల్లో సేవ్ అవుతాయి, కొన్ని లోకల్లో సేవ్ అవుతాయి. సో SQL Into Method కూడా సేమే, గ్లోబల్లో కూడా సేవ్ చేయొచ్చు, లోకల్లో కూడా సేవ్ చేయొచ్చు.
సో నేను స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ మెథడ్తో క్రియేట్ చేస్తే ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, అంటే గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అంటే ఏంటి, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎలా రిజర్వ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నా కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్. ఓకే, స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఇంతవరకు ఆఫ్ కోర్స్ మ్యాక్రోస్ లో ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే సో మీకు మేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ తెలిస్తేనే ఆ స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఏ వేలో మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తే అవి ఎక్కడ సేవ్ అవుతాయి అనేది మనకు ముందు వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ నాలెడ్జ్ రావాలి. ఐ రైట్? ఓకే, వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ అయితే మనం నేర్చుకున్నాం, అన్ని టైప్స్ ఆఫ్ వేస్ మనం నేర్చుకున్నాం. ఇప్పుడు స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ చూద్దాం. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ వాస్ట్ అని చెప్పొచ్చు అండి. ఓకే, వీ కెన్ క్రియేట్, ఎక్కడన్నా క్రియేట్ చేసుకోవచ్చు. ఓపెన్ కోడ్ లో వాటిని ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు, కంప్లీట్ సాస్ ప్రోగ్రామింగ్ లో, డేటా లైన్స్ లో తప్పితే. ఓకే, నోట్ చేద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్. వాస్ట్ అని చెప్పొచ్చు. We can create a macro variable in open code and use it anywhere in the SAS program. And next, it can be any length of 0 to 65,534 characters, guys. Okay, any length between 0 to 65,534 characters మనం అసైన్ చేయొచ్చు మ్యాక్రో వేరియబుల్. అండ్ నెక్స్ట్, న్యూమరిక్ వాల్యూస్ కూడా మనకి ఇంటర్నల్లీ క్యారెక్టర్స్ లానే స్టోర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు, ఆల్రెడీ చెప్పాను. ఓకే, పాయింట్ నోట్ చేసుకుందాం. కొటేషన్ మార్క్ కెన్ ఆల్సో be stored as part of the value. Okay, next point, leading and trailing spaces are blank. Remove before resolving macro. So each and every point కి నేను ఎగ్జాంపుల్స్ ఇస్తానండి, డోంట్ వరీ. ఇదైతే మనం డిస్కస్ చేయలేదు. లీడింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్ రిమూవ్ చేస్తుంది, రిజాల్వ్ చేసే ముందు అనే దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ ఇది ఒక పాయింట్ మనం డిస్కస్ చేద్దాం. కొటేషన్ మార్క్స్ తెలుసు, న్యూమరిక్ వాల్యూస్ తెలుసు, లెంగ్త్ తెలుసు మనకి. సో ఫస్ట్ ఇది కూడా మనకు తెలిసిన పాయింట్. ఇది ఒకటి కొంచెం న్యూ పాయింట్, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్తో. నెక్స్ట్, ఇది మనకు తెలిసిన పాయింటే, నోట్ చేయక్కర్లేదు. మ్యాక్రో వేరియబుల్స్ ఎప్పుడు కూడా మనకి రిజాల్వ్ చేయాలంటే అంపర్సెంట్ తో స్టార్ట్ చేసి డాట్ తో ఎండ్ చేయాలి కదా. మ్యాక్రో వేరియబుల్స్ always reference using ampersand symbol followed by acronym with period. మ్యాక్రో వేరియబుల్స్ రిజాల్వ్ చేయాలనుకున్నప్పుడు దాన్ని అంపర్సెంట్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్ నేమ్ అసైన్ చేసి తర్వాత డాట్ యూజ్ చేయాలి. అది మనకు తెలుసు. డాట్ నాట్ మ్యాండేటరీ, బట్ ఆల్వేస్ డాట్ యూజ్ చేయడం మంచిది. దానికి కూడా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, యాక్చువల్గా మనకి మ్యాక్రో వేరియబుల్స్ 2 మెమరీస్లో స్టోర్ అవుతాయండి. వేస్ ఆఫ్ క్రియేటివ్ మ్యాక్రో వేరియబుల్స్ అయితే మనం అరౌండ్ 5 మెథడ్స్ డిస్కస్ చేసుకున్నాం. ఓకే, బట్ ఏ వేలో క్రియేట్ చేసినా కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే 2 మెమరీస్లోనే స్టోర్ అవుతాయి. అది 2 టేబుల్స్లోనే స్టోర్ అవుతాయి బ్యాక్ ఎండ్లో, either లోకల్ ఆర్ గ్లోబల్. ఓకే, లోకల్ గ్లోబల్ ఏంటి డిఫరెన్సెస్ చూద్దాం మనం.
ఓకే, గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అండ్ లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక్కొక్క పాయింట్ నోట్ చేద్దాం. ఫస్ట్ percent let a equals to 10. సో క్రియేట్ చేయండి, చెక్ చేయండి. percent put a macro variable is ampersand a data. ఓకే, సో 10 అని డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ సేమ్ ఏ మ్యాక్రో వేరియబుల్ ఇన్సైడ్ ద మ్యాక్రో percent let తో క్రియేట్ చేద్దాం. percent macro test percent let a equals to 20. percent put a macro submit చేయండి macro definition. సో జస్ట్ కాల్ చేయండి macro percent test. సో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ ఏ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసాం విత్ వాల్యూ 10, ఇది ఓపెన్ కోడ్లో. సో ఆల్రెడీ మనకి చూపించింది లాగ్ విండోలో 10 అని చెప్పి. సేమ్ మళ్ళీ ఏ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేశాను దిస్ టైం, లోకల్లో క్రియేట్ చేశాను దిస్ టైం. సబ్మిట్ చేస్తున్నాను, ఏ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ 20. సో లోకల్ కదా, మనం సబ్మిట్ చేయగానే ఏ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అవుతుంది, ఈ వాల్యూ అనేది డిస్ప్లే అవుతుంది లాగ్ విండోలో. percent put స్టేట్మెంట్ ఉంది కనుక డిస్ప్లే చేస్తుంది ఏ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఇస్ 20 అని. ఓకే, సో percent test అనేది మ్యాక్రో. సో మ్యాక్రోలో ఏ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ 20. నేను మళ్ళీ ఏం చేస్తానంటే అవుట్ సైడ్ మ్యాక్రో కూడా టెస్ట్ చేస్తాను. percent put తో ఏ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఏంటి అనేది నేను చెక్ చేస్తున్నానండి, 10 20 అని. ఓకే, అవుట్ సైడ్ ద మ్యాక్రో ఓపెన్ కోడ్లో ఏ ఈక్వల్స్ 10 ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తాను ఫస్ట్. ఆఫ్టర్ దాట్ ఇన్సైడ్ ద మ్యాక్రో లోపల, అంటే లోకల్ అంటాం కదా మనం, ఇన్సైడ్ మ్యాక్రో అంటే ఇన్సైడ్ మ్యాక్రో నేను మళ్ళీ అదే మ్యాక్రో వేరియబుల్ ఏ 20 క్రియేట్ చేశాను. ఇది లోకల్ అనుకుంటున్నాను నేను, ఇది గ్లోబల్ అనుకున్నాను. సో క్రియేట్ చేశాను, ఏ ఈక్వల్స్ టు 20 సబ్మిట్ చేశాను. టెస్ట్ కాల్ చేస్తే ఏ ఈక్వల్స్ 20 డిస్ప్లే చేస్తుంది, ఎందుకంటే 20 ఉంది కనుక లోకల్లో. నా అగైన్ గ్లోబల్లో చెక్ చేస్తున్నాను, ఓపెన్ కోడ్లో మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఏ 10 వస్తుందా 20 వస్తుందా అని. 20 వచ్చిందండి, ఏ మ్యాక్రో వాల్యూ 20. సో 20 డిస్ప్లే చేస్తుంది. సో ఏం జరుగుతుంది, 10 వేరియబుల్ గ్లోబల్లో ఉంటే కనుక 10 డిస్ప్లే చేయాలి, బట్ 20నే ఎందుకు డిస్ప్లే చేస్తుంది? ఇన్సైడ్ ద మ్యాక్రో 20నే డిస్ప్లే చేస్తుంది, అవుట్ సైడ్ ద మ్యాక్రో కూడా 20నే డిస్ప్లే చేస్తుంది. సో ఏం జరుగుతుంది, ఇది ఒక సినారియో అనుకుందాం. సినారియో 1. నెక్స్ట్ సినారియో 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, మీకు ప్రెజెంటేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 moment. సినారియో 2లో దిస్ టైం percent let x equals to percent let origin equals to USA. సబ్మిట్ చేయండి. చెక్ చేయండి, ఆరిజిన్ మ్యాక్రో వేరియబుల్ USA. సో ఇది కూడా ఓపెన్ కోడ్లో క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఓపెన్ కోడ్లోనే చెక్ చేసాం, USA అని ఆరిజిన్ USA డిస్ప్లే చేస్తుంది. ఓకే, నా లోకల్ మ్యాక్రో percent macro test 1 origin India percent macro percent mint. సో కాకపోతే నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఇంకొక ఎక్స్ట్రా స్టేట్మెంట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, percent local
ఆరిజిన్ అనేది లోకల్ అని చెప్పి ఇంకో స్టేట్మెంట్ ఎక్స్ట్రా ఇచ్చేసాను. సేమ్ ఆరిజిన్ దిస్ టైమ్ ఇండియా, %put origin macro variable value origin dot submit. Call macro. Origin definitely India display చేస్తుంది. ఫైన్. అవుట్ సైడ్ మ్యాక్రో కూడా టెస్ట్ చేయండి. అవుట్ సైడ్ మ్యాక్రో కూడా ఇప్పుడు చెక్ చేద్దాం. అంటే ఓపెన్ కోడ్లో ఇన్సైడ్ మ్యాక్రో ఇండియా, ఓపెన్ కోడ్లో యుఎస్ఏ. So there is a difference, right? Previous one and this one. So previous example, previous scenario, first scenario, inside the macro 20 display చేస్తుంది, outside the macro కూడా 20 display చేస్తుంది. సో ఇక్కడ అలా కాదు, ఒక్క స్టేట్మెంట్ ఎక్స్ట్రా యూజ్ చేసాం %local అని. ఓపెన్ కోడ్లో యుఎస్ఏ డిస్ప్లే చేస్తుంది, లోకల్ మ్యాక్రోలో ఇండియా డిస్ప్లే చేస్తుంది. అగైన్ వాళ్ళు ఓపెన్ కోడ్లో కనుక ఈ మ్యాక్రో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత కూడా ఓపెన్ కోడ్లో మనకి యుఎస్ఏని డిస్ప్లే చేస్తుంది. అంటే ఒక్క ఆరిజిన్ 2 వాల్యూస్ డిస్ప్లే చేస్తుంది. లోకల్లో అయితే చూడండి, మళ్ళీ లోకల్ సబ్మిట్ చేస్తున్నాను, ఇండియా. ఓపెన్ కోడ్లో అయితే యుఎస్ఏ. ఒకటే మ్యాక్రో వేరియబుల్. ఏం జరుగుతుంది? ఓకే, సో దీనికోసం ఒక పిక్చర్ చూపిస్తానండి మీకు. రిక్వెస్ట్ టు క్రియేట్ వేరియబుల్ ఆర్ అసైన్ ఎ వేరియబుల్. ఓపెన్ కోడ్లో క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది, విత్ ఇన్ ద మ్యాక్రోలో క్రియేట్ చేస్తే ఏం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఓపెన్ కోడ్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. ఓపెన్ కోడ్. సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. ఓపెన్ కోడ్ macro symbol table. చెప్పాను కదండి, బ్యాక్ అండ్ మెమరీలో 2 మెమరీస్ ఉంటాయని చెప్పేసి, 2 మెమరీస్లో సేవ్ అవుతాయని చెప్పి. సో మ్యాక్రో సింబల్ అయితే ఒకటి వచ్చేసి గ్లోబల్, ఇంకో మెమరీ లోకల్. గ్లోబల్ సింబల్ టేబుల్, లోకల్ సింబల్ టేబుల్. ఓకే, సో ఫస్ట్ సినారియో చూద్దాం. సో టేబుల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓపెన్ కోడ్ గురించి డిస్కస్ చేద్దాం అండి. ఓపెన్ కోడ్లో మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తే ఏం జరుగుతుందండి. సో కేర్ఫుల్గా వినండి, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇది వచ్చేసి. ఓకే, ఓపెన్ కోడ్. ఓపెన్ కోడ్లో కనుక మీరు వేరియబుల్ క్రియేట్ చేస్తే, డస్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఇన్ గ్లోబల్ సింబల్ టేబుల్ ఆర్ నాట్. అంటే ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ సినారియో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. %let a equals to 10 అంటే డైరెక్ట్గా ఎక్కడైనా క్రియేట్ చేస్తాం, ఇది ఓపెన్ కోడ్ కదా. సో డైరెక్ట్గా క్రియేట్ చేస్తాం. సో డైరెక్ట్గా క్రియేట్ చేస్తే ఓపెన్ కోడ్లో ఏ మ్యాక్రో వేరియబుల్ అని ఎక్కడ సేవ్ అవుతుందని చెప్పాను నేను, గ్లోబల్ సింబల్ టేబుల్లో సేవ్ అవుతుందని చెప్పాను. అది గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్, ఎక్కడైనా రిజాల్వ్ చేసుకోవచ్చు కంప్లీట్ ఆస్పెక్ట్ అని చెప్పాను, రైట్. సో దాని గురించి మీకు ఇప్పుడు క్లారిఫికేషన్ ఇస్తున్నానండి. ఎస్, దట్స్ ట్రూ. ఓపెన్ కోడ్లో క్రియేట్ చేస్తే డైరెక్ట్గా గ్లోబల్ సింబల్ టేబుల్లోనే సేవ్ అవుతుంది. సో బట్ ఫస్ట్ ఏం చేస్తుంది అంటే, ఆల్రెడీ ఏ వేరియబుల్ క్రియేట్ అయి ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఒకవేళ ఉంటే ఓవర్ రైట్ చేస్తుంది లేటెస్ట్ వాల్యూతో. మీ వర్క్ లైబ్రరీలో క్లాస్ డేటా సెట్ ఉంది విత్ 19 అబ్జర్వేషన్స్, ఇంకో క్లాస్ డేటా సెట్ క్రియేట్ చేశారు 900 అబ్జర్వేషన్స్తో, సేమ్ నేమ్ సేమ్ లైబ్రరీ. ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది,
19 అబ్జర్వేషన్స్ ఉన్న క్లాస్ డేటా సెట్ ఓవర్ రైట్ అయిపోయి లేటెస్ట్ డేటా సెట్ కదా మనకి క్రియేట్ అవుతుంది. రీప్లేస్ ఈక్వల్స్ టు నో అనే డేటా సెట్ ఆప్షన్ యూజ్ చేస్తే అప్పుడు ఆగుతుంది అది. సో అది మనం డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ. అది డేటా సెట్ విచ్ పెట్టేయండి. సో జస్ట్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, ఈజీగా అర్థం అవుతుందని. సేమ్ వే ఒక మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ మ్యాక్రో వేరియబుల్ ఆల్రెడీ ఉందా, ఉంటే ఏ వాల్యూతో ఉంది, ఆ వాల్యూని రీప్లేస్ చేసేసి లేటెస్ట్ వాల్యూని అసైన్ చేస్తుంది. సో ఈ పిక్చర్లో ఫస్ట్ మీరు ఓపెన్ కోడ్లో క్రియేట్ చేస్తే ఫస్ట్ ఏం చేస్తుంది, డస్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఇన్ గ్లోబల్ సింబల్ టేబుల్ ఆర్ నాట్. ఎస్ అంటే ఒకవేళ ఉంటే కనుక చేంజ్ ద వేరియబుల్ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్. ఓకే, ఆల్రెడీ ఉంది. ఓకే, ఏదో క్రియేట్ చేస్తున్నాం కదా, ఏ ఈక్వల్స్ 10 అని, ఏదో సంథింగ్ ఏదో వాల్యూ ఆల్రెడీ ఉంది అనుకుందాం. ఉంటే అప్పుడు గ్లోబల్ సింబల్ టేబుల్ డైరెక్ట్గా రీప్లేస్ చేసేస్తుంది గ్లోబల్ సింబల్ టేబుల్. నో, లేదు, ఫస్ట్ టైం మీరు క్రియేట్ చేస్తున్నారు, అలాంటప్పుడు ఏం జరుగుతుంది, క్రియేట్ వేరియబుల్ ఇన్ గ్లోబల్ సింబల్ టేబుల్. డైరెక్ట్గా మనకి ఇప్పుడు గ్లోబల్ సింబల్ టేబుల్లో ఏ ఈక్వల్స్ టు 10 మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అయింది. ఏ వాల్యూ 10 ఉంది. ఫస్ట్ టైం కదా క్రియేట్ చేస్తున్నాం, వేరియబుల్ ఏం లేదు ఇక్కడ రీప్లేస్ అయ్యేదానికి. సో క్రియేట్ అయిపోయింది ఏ ఈక్వల్స్ టు 10. క్లియర్? ఫస్ట్ థింగ్ ఓపెన్ కోడ్లో క్రియేట్ చేస్తే డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్, ఆ వేరియబుల్ గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉందా, ఉంటే రీప్లేస్ చేసేసాయి లేటెస్ట్ వాల్యూతో, లేదా క్రియేట్ చేయి. క్రియేట్ చేసింది. సో ఏ ఈక్వల్స్ 10 అనేది గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉంది. ఈ పిక్చర్ విడిచిపెట్టేయండి. నౌ కమ్ టు ద ఫ్రమ్ విత్ ఇన్ ద మ్యాక్రో. విత్ ఇన్ ద మ్యాక్రో మనం క్రియేట్ చేస్తే డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ లోకల్ సింబల్ టేబుల్, లోకల్ సింబల్ టేబుల్లో ఆ వేరియబుల్ ఉందా లేదా. ఎందుకంటే లోకల్ సింబల్ టేబుల్లో మ్యాక్రో వాల్యూస్ చేంజ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ డూ ఇటరేట్ లూప్ మెథడ్ గుర్తుందా మనకి, సో ప్రీవియస్ క్లాస్ డిస్కస్ చేసుకున్నాం. డూ ఇటరేట్ లూప్ మెథడ్ లో ఐ వేరియబుల్ ఫస్ట్ ఇటరేషన్ కి 1 ఉంటే నెక్స్ట్ ఇటరేషన్ కి 2, నెక్స్ట్ 3 అలా మారిపోతుంది కదా, అది లోకల్లోనే మారిపోతుంది అన్నట్టు. సో సేమ్ వే ఇప్పుడు ఏదైనా మ్యాక్రో వేరియబుల్ మీరు క్రియేట్ చేస్తున్నారు లోకల్లో అంటే ఆల్రెడీ ఆ వేరియబుల్ వాల్యూ ఉందా అనేది లోకల్లో కూడా చెక్ చేస్తుంది ఫస్ట్. ఇన్ కేస్ ఎస్ ఉంది అనుకుంటే కనుక చేంజ్ ద వేరియబుల్ వాల్యూ ఇన్ లోకల్ సింబల్ టేబుల్. లోకల్ సింబల్ టేబుల్లోన చేంజ్ చేసేస్తుంది ఫస్ట్. నో, డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ నెక్స్ట్ అవైలబుల్ స్కోప్. ఒకవేళ లేదు అనుకుంటే నెక్స్ట్ అవైలబుల్ స్కోప్, నెక్స్ట్ అవైలబుల్ మెమొరీలో చెక్ చేస్తుంది. నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ అంటే ఇంకే ఉంటుందండి, లోకల్ కాకుండా మనకి గ్లోబల్. ఓకే, లోకల్లో అయితే వేరియబుల్ లేదు, నెక్స్ట్ అవైలబుల్ స్కోప్లో ఏమన్నా ఉందా, సేమ్ వేరియబుల్. ఒకవేళ ఉంది అనుకోండి, గ్లోబల్లో ఉంది అనుకోండి, నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ అంటే గ్లోబల్ స్కోపే కదా లోకల్ కాకుండా, ఉంటే చేంజ్ ద వేరియబుల్ వాల్యూ. కేర్ఫుల్గా వినండి, లోకల్లో క్రియేట్ చేసేటప్పుడు, లోకల్ అంటే ఇన్సైడ్ ద మ్యాక్రో, మ్యాక్రో లోపల మీరు మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ అది లోకల్లో ఉందా లేదా, డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ లోకల్ సింబల్ టేబుల్, లోకల్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఉంటే కనుక రీప్లేస్ చేసేస్తుంది వాల్యూ. లేదు అనుకుంటే నెక్స్ట్ అవైలబుల్ స్కోప్, నెక్స్ట్ సింబల్ టేబుల్ ఏంటది, గ్లోబల్ సింబల్ టేబుల్లో చెక్ చేస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉంటే కనుక గ్లోబల్ సింబల్ టేబుల్లోనే వాల్యూ చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరిగింది ఈ సినారియోలో, గ్లోబల్ సింబల్ టేబుల్ ఏ ఆల్రెడీ ఉంది. సో ఇన్సైడ్ మ్యాక్రో మీరు మళ్ళీ ఏ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేశారు. సో ఏ ఈక్వల్స్ 20 అనేది ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది. లోకల్లో ఏ మ్యాక్రో వేరియబుల్ అయితే మనం క్రియేట్ చేసలేదు, జస్ట్ ఫస్ట్ టైం ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది ఒకేసారి కదా, ఇప్పుడే కదా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఏ ఈక్వల్స్ 20 అనేది లోకల్. సో జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం. లోకల్లో అయితే ఏ మ్యాక్రో వేరియబుల్ ఆల్రెడీ లేదు. సో లోకల్లో లేకపోతే ఏం చేస్తుందని చెప్పానండి, నెక్స్ట్ అవైలబుల్ స్కోప్లో చెక్ చేస్తుంది ఉందా లేదా అనేది. నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ ఇంకేముంది మనకి, లోకల్ కాకుండా గ్లోబల్. గ్లోబల్లో ఏ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ ఉందా, ఎస్ ఉంది, ఏ ఈక్వల్స్ 10 అని చెప్పి ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టున్నాం. అప్పుడు ఏం చేస్తుంది, ఉంటే కనుక రీప్లేస్ ద వాల్యూ. 10 కాస్త 20 అయిపోయింది. సో మనకి ఏ వాల్యూ ఒక్కటే ఉంది ఇప్పుడు, దట్టు గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉంది, ఏ ఈక్వల్స్ టు 20. గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద ప్రోగ్రామ్. సో అందుకే మీరు ఇన్సైడ్ మ్యాక్రో చెక్ చేసినా
పర్సెంట్ టెస్ట్ 20 వస్తుంది. ఏ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ? ఓకే, ఇన్సైడ్ మ్యాక్రో. ఓపెన్ మ్యాక్రోలో చెక్ చేసినా కానీ, ఓపెన్ కోడ్లో చెక్ చేసినా కానీ 20 వస్తుంది. ఎందుకంటే ఒకటే వాల్యూ ఉంది, ఆ వాల్యూ గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉంది కనుక. క్లియర్? ఇది సినారియో 1. ఎందుకు 20 ఒక్కటే డిస్ప్లే చేస్తుందంటే 10 అనేది మీరు ఓపెన్ కోడ్లో క్రియేట్ చేశారు, అది గ్లోబల్లో సేవ్ అయ్యింది. పిక్చర్ చూపిస్తాను. సో 10 ఓపెన్ కోడ్లో మీరు a = 10 క్రియేట్ చేశారు. డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్? ఫస్ట్ టైం కదా క్రియేట్ చేశారు, లేదు కాబట్టి క్రియేట్ వేరియబుల్ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్. a = 10 అనేది ఫస్ట్ క్రియేట్ అయ్యి ఉంది ఫస్ట్ సినారియో. సో ఆ తర్వాత మీరు లోపల మ్యాక్రోలో క్రియేట్ చేశారు, విత్ ఇన్ ద మ్యాక్రో డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద లోకల్ సింబల్ టేబుల్? లోకల్ సింబల్ టేబుల్లో అయితే a = 10 అనే వాల్యూ లేదు, అది గ్లోబల్లో ఉంది. సో లోకల్లో ఫస్ట్ చెక్ చేస్తుంది. లోకల్లో లేనప్పుడు నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ ఒకవేళ ఉంది అనుకోండి, లోకల్లో ఏ స్పెసిఫిక్ వాల్యూ ఏదైనా ఉంది అనుకోండి, ఆల్రెడీ క్రియేట్ చేసా, రీప్లేస్ చేసేస్తుంది. లోకల్లో లేదు కాబట్టి నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ చెక్ చేసింది. నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ గ్లోబల్ సింబల్ టేబుల్లో చూస్తుంది. గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉంటే చేంజ్ వేరియబుల్ వాల్యూ, లేటెస్ట్ వాల్యూతో చేంజ్ చేస్తుంది. ఓకే, ఒకవేళ అక్కడ కూడా లేదంటే అప్పుడు కంటిన్యూస్గా చెక్ చేస్తుంది. కంటిన్యూ స్కోప్ అదే మనం అనుకున్నదే, డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్? గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉంటే చేంజ్ ద వేరియబుల్ వాల్యూ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్. ఒకవేళ లేదు అంటే క్రియేట్ వేరియబుల్ ఇన్ లోకల్ సింబల్ టేబుల్. గ్లోబల్ సింబల్ టేబుల్లో a = 10 అనేది లేదు అంటే అప్పుడు ఎక్కడ క్రియేట్ అవుతుందండి? క్రియేట్ వేరియబుల్ ఇన్ లోకల్ సింబల్ టేబుల్. లోకల్ సింబల్ టేబుల్లో క్రియేట్ అవుతుంది మనకి. ఓకే, ఫస్ట్ సినారియో అర్థమైంది అనుకుంటున్నాను. ఓపెన్ కోడ్లో క్రియేట్ చేస్తే గ్లోబల్లో డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. మ్యాక్రోలో క్రియేట్ చేస్తే ఫస్ట్ లోకల్లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ వేరియబుల్ ఉంటే కనుక రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒక లేదు వేరియబుల్ అంటే ఇంకేదైనా లోకల్ కాకుండా గ్లోబల్ ఏమైనా ఉందా, అవి సేమ్ నేమ్ వేరియబుల్ అని చెప్పి చెక్ చేస్తుంది. ఉంటే కనుక అక్కడ చేంజ్ చేస్తుంది. ఇంకెక్కడ లేదంటే ఫైనల్గా మనకి గ్లోబల్ సింబల్ టేబుల్లో చెక్ చేస్తుంది. గ్లోబల్ సింబల్ టేబుల్లో ఉంటే అక్కడ వేరియబుల్ చేంజ్ చేస్తుంది. లేదు గ్లోబల్ సింబల్ టేబుల్ కూడా లేదు అనుకుంటే అప్పుడు లోకల్ సింబల్ టేబుల్లో క్రియేట్ అవుతుంది. సో నా ఇది ఫస్ట్ సినారియో. ఓకే, సో కంప్లీట్ ఏ వాల్యూ 20 ఒకటే ఉంది కనుక మీరు లోకల్లో చెక్ చేసినా గ్లోబల్లో చెక్ చేసినా 20 రిజర్వ్ అవుతుంది. నెక్స్ట్ సినారియో, ఆరిజిన్ = USA. ఓపెన్ కోడ్లో క్రియేట్ చేసాం అండ్ ఎక్కడ క్రియేట్ అవుతుంది? డైరెక్ట్గా గ్లోబల్లో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ సో మీరు చెక్ చేస్తే కనుక ఆరిజిన్ = USA డిస్ప్లే చేస్తుంది. నెక్స్ట్ ఏం చేశానంటే నేను ఇక్కడ %local యూజ్ చేశాను. ఆరిజిన్ %local ఆరిజిన్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ ఇంకా చెక్ చేయదు, డైరెక్ట్గా క్రియేట్ చేయడమే మీకు వేరియబుల్ లోకల్లోనే క్రియేట్ చేసేస్తుంది. లోకల్లో ఉంటే రీప్లేస్ చేస్తుంది ఏదైనా, లోకల్లో లేదంటే నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ ఇంకా చెక్ చేయడం ఉండదు, డైరెక్ట్గా లోకల్లోనే క్రియేట్ చేస్తుంది. ఓకే, ఆఫ్ కోర్స్ ఆరిజిన్ మీ గ్లోబల్లో ఉంది, బట్ మీరు ఇన్సైడ్ మ్యాక్రోలో %local అని అసైన్ చేశారు. సో %local అంటే డైరెక్ట్గా ఆరిజిన్ లోకల్లోనే మనకి క్రియేట్ అవుతుంది. ఒకే వేరియబుల్ బట్ 2 ప్లేసెస్లో 2 డిఫరెంట్ వాల్యూస్. ఆరిజిన్ గ్లోబల్ సింబల్ టేబుల్ USA, లోకల్ సింబల్ టేబుల్ ఇండియా. మీరు గ్లోబల్ అంటే ఓపెన్ కోడ్లో మీరు రిజాల్వ్ చేస్తే USA వస్తుంది, లోకల్లో రిజాల్వ్ చేస్తే ఇండియా వస్తుంది. క్లియర్? సో ఇది లోకల్ ఇండియా, గ్లోబల్ USA. ఓకే, సో 2 different macro variables, 2 different macro values with only one macro variable, 2 different memories లో సేవ్ అవ్వడం వల్ల. ఇదే సినారియో 1లో ఇంకో ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో డైరెక్ట్గా గ్లోబల్లో చెక్ చేయకుండా లోకల్లో అయితే ఎలా క్రియేట్ అయింది అనేది మనం చెక్ చేస్తాం. దానికి %local యూజ్ చేసాం కదా. సో %local యూజ్ చేయకుండా కూడా మనం సినారియో 1 ఎగ్జాంపుల్ 2. ఓకే, సో ఆల్రెడీ ఏ వేరియబుల్ వాల్యూ గ్లోబల్ సింబల్ టేబుల్లో 10 ఉంది. సో అందుకే ఏ వేరియబుల్ 20 అనేది మీరు లోకల్లో క్రియేట్ చేసినప్పటికీ
లోకల్లో లేదు. సో నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ గ్లోబల్లో చెక్ చేసింది. గ్లోబల్లో చెక్ చేయడం వల్ల ఎస్ గ్లోబల్ సింబల్ టేబుల్ ఏ వేరియబుల్ ఉంది, సో అక్కడే డైరెక్ట్గా రీప్లేస్ చేస్తుంది 10 కాస్త 20. సో మీకు ఇన్సైడ్ ద మ్యాక్రో 20నే వస్తుంది, అవుట్ సైడ్ ద మ్యాక్రో 20నే వస్తుంది, ఎందుకంటే గ్లోబల్లో ఒక 20నే ఉంది కనుక. సో నేను ఏం చేస్తానండి ఇక్కడ పర్సెంట్ మ్యాక్రో test_1 y equals 15 ampersand y dot %net. సో మనకి అవుట్ సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేయలేదు, డైరెక్ట్ గా ఇన్సైడ్ ద మ్యాక్రో నేను క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే, డైరెక్ట్ గా ఇన్సైడ్ ద మ్యాక్రో అంటే ఎక్కడ సేవ్ అవుతుంది గెస్ చేసేయచ్చు ఈజీగా. మీరు సబ్మిట్ చేయండి, మ్యాక్రో కాల్ చేయండి. Now you can see y macro variable value 15. సో ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేశాను, కేర్ఫుల్ గా వినండి. ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేశాను. సో ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేస్తే ఏమవుతుందండి, మన పిక్చర్ ప్రకారం ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్ ఇన్సైడ్ మ్యాక్రో ఉందా లేదా చెక్ చేస్తుంది. ఫస్ట్ ఉంటే రీప్లేస్ చేస్తుంది. ఓకే, ఇన్సైడ్ మ్యాక్రోలో లేదు అంటే లోకల్ మ్యాక్రో సింబల్లో లేదు y వాల్యూ, ఇప్పుడే క్రియేట్ చేస్తున్నాం. సో ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేస్తే డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ లోకల్ సింబల్ టేబుల్, లోకల్ సింబల్ టేబుల్ ఉందా లేదా. ఎస్, ఇన్ కేస్ ఒకవేళ ఉంటే చేంజ్ ద వేరియబుల్ వాల్యూ ఇన్ ద లోకల్ సింబల్ టేబుల్. సో జస్ట్ ఇప్పుడే క్రియేట్ చేసాం, లేదు లోకల్ సింబల్ టేబుల్లో ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం. సో ఉంటే చేంజ్ ద వేరియబుల్ వాల్యూ, నో లేదు లోకల్ సింబల్ టేబుల్లో లేదు, ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నాం కనుక. సో డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ నెక్స్ట్ అవైలబుల్ స్కోప్, ఇంకా ఎక్కడైనా ఉందా, లోకల్లో లేదు కానీ ఇంకా నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ ఇంకేదైనా స్కోప్ లో ఉందా, ఇంకెక్కడైనా ఉంటే చేంజ్ ద వేరియబుల్ వాల్యూ. లేదా ఫైనల్ గా నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ ఇంకే ఉంటది మనకి, డస్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్, ద నెక్స్ట్ అవైలబుల్ గ్లోబల్ సింబల్ టేబుల్ లో చెక్ చేస్తుంది. సో గ్లోబల్ సింబల్ టేబుల్ కూడా దిస్ టైం లేదు, ఎందుకంటే డైరెక్ట్ గా మనం క్రియేట్ చేయడమే లోకల్లో క్రియేట్ చేసాం. సో గ్లోబల్ లో కూడా లేదు, ఉంటే ఎస్ చేంజ్ ద వేరియబుల్ వాల్యూ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్, నో లేదు. సో క్రియేట్ వేరియబుల్ ఇన్ లోకల్ సింబల్ టేబుల్. ఇప్పుడు డైరెక్ట్ గా మీకు లోకల్ సింబల్ టేబుల్ లోనే క్రియేట్ అవుతుంది y ఈక్వల్స్ టు 15. మీరు రిజాల్వ్ చేయడానికి ట్రై చేసినా గానీ అవుట్ సైడ్ ద మ్యాక్రో మీకు రిజర్వ్ అవ్వదు, ఓన్లీ ఇన్సైడ్ ద మ్యాక్రో y ఈక్వల్స్ 15 రిజర్వ్ అవుతుంది. అవుట్ సైడ్ ద మ్యాక్రో ట్రై చేయండి ఇప్పుడు. See here, apparent symbolic difference y not resolved. y రిజర్వ్ అవ్వదు ఎందుకంటే అది లోకల్ సింబల్ టేబుల్ లో ఉంది, ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రం వర్క్ అవుతుంది. ఓకే, సో డైరెక్ట్ గా క్రియేట్ చేయడం మనం ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేసాం, సో ఇన్సైడ్ డైరెక్ట్ లోకల్ లో సేవ్ అవుతుంది. ఆల్రెడీ y ఈక్వల్స్ టు 15 అండ్ అవుట్ సైడ్ ద మ్యాక్రో మనం క్రియేట్ చేస్తుంటే అది గ్లోబల్ సింబల్ టేబుల్ లో సేవ్ అవుతుంది కదా, అప్పుడు ఈ y ఈక్వల్స్ టు ఆ వాల్యూతో ఓవర్ రైట్ అయిపోయి డైరెక్ట్ గ్లోబల్ లో ఉంటుంది. అప్పుడు ఇన్సైడ్ ద మ్యాక్రో అవుట్ సైడ్ ద మ్యాక్రో మనకి రిజర్వ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, సో ఫస్ట్ టైం మనం క్రియేట్ చేస్తున్నాం, దట్ టు లోకల్ లో క్రియేట్ చేస్తున్నాం, లోకల్ సింబల్ టేబుల్ లోనే డైరెక్ట్ క్రియేట్ అవుతుంది. అఫ్ కోర్స్ గ్లోబల్ సింబల్ టేబుల్ లో చెక్ చేస్తుంది, బట్ లేదు, లేకపోతే ఎక్కడ క్రియేట్ అవుతుంది, లోకల్ సింబల్ టేబుల్ లోనే క్రియేట్ అవుతుంది ఈ పిక్చర్ ప్రకారం. డస్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఇన్ ద గ్లోబల్ సింబల్ టేబుల్ ఉంటే చేంజ్ అవ్వు, నో లేదంటే క్రియేట్ వేరియబుల్ ఇన్ లోకల్ సింబల్ టేబుల్. సో మనకి y అనేది లోకల్ సింబల్ టేబుల్ లో ఉంది, అది లోకల్లో మాత్రమే రిజర్వ్ అవుతుంది, అవుట్ సైడ్ ద మ్యాక్రో రిజర్వ్ అవుతుంది. ఓకే, సో ఈ సినారియోలో మనం పర్సెంట్ లోకల్ అని యూజ్ చేసాము, ఎందుకంటే పర్సెంట్ లోకల్ యూజ్ చేసాం ఆల్రెడీ, మేబీ సో మనకు గుర్తులేదు, చాలా వేరియబుల్ క్రియేట్ చేసాం ఆ రోజు. ఒకవేళ ఉన్నా కానీ నాకైతే మాత్రం ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే సేవ్ అవ్వాలి అని చెప్పేసి నేను లోకల్ సేవ్ సైడ్ లోకల్ అని పెట్టి అసైన్ చేశాను. ఓకే, సో అందుకని లోకల్ లో మాత్రం ఇది రిజర్వ్ అవుతుంది. అఫ్ కోర్స్ ఏదైనా ఒక వేరియబుల్ గ్లోబల్ సింబల్ టేబుల్ లో ఉందా లోకల్ సింబల్ టేబుల్ లో ఉందా మీకు చెక్ చేయాలనుకుంటే చెక్ చేసుకోవచ్చు, దానికి కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సేఫ్ సైడ్ నాకు డైరెక్ట్ గా ఇంకా నేను ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు, సో లోకల్ లో సేవ్ అవ్వాలని చెప్పి ఈ మ్యాక్రో మాత్రం రిజర్వ్ అవ్వాలని చెప్పి నేను పర్సెంట్ లోకల్ అని యూజ్ చేశాను ఇక్కడ. ఓకే, సో గ్లోబల్ లో యూజ్ చేస్తే నాకు గ్లోబల్ లోనే రిజర్వ్ అవ్వాలి, లోకల్ లో యూజ్ చేస్తే లోకల్ లోనే రిజర్వ్ అవ్వాలి. చాలా ఇంత డిఫరెన్స్ ఉంటుంది. ఇది పర్సెంట్ లెట్. సో పర్సెంట్ లెట్ తో క్రియేట్ చేస్తే ఏం జరుగుతుందండి అర్థమైందని అనుకుంటున్నాను. సో పర్సెంట్ లెట్ తో మనం గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ కూడా క్రియేట్ చేయొచ్చు.
పారామీటర్స్ యూజ్ చేసి మీరు డైరెక్ట్గా లోకల్ మాత్రమే క్రియేట్ చేయగలరు, గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అనేది మనం క్రియేట్ చేయలేం. మ్యాక్రో పారామీటర్స్. ఓకే, నెక్స్ట్. సో ఇద్దరు పొజిషన్ అవనియండి, నేమ్డ్ పారామీటర్స్ అవ్వండి, ఏదైనా కానీ మనం గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అయితే క్రియేట్ చేయలేము, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ మాత్రమే క్రియేట్ చేయగలం. సో క్రియేట్ చేయగలమంటే దాని మీనింగ్ మీరు పారామీటర్స్తో క్రియేట్ చేసిన మ్యాక్రో వేరియబుల్స్ ఎప్పుడు కూడా లోకల్ సింబల్ టేబుల్లోనే క్రియేట్ అవుతాయి, అవి లోకల్లోనే ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రమే రిజాల్వ్ అవుతాయి, నాట్ అవుట్ సైడ్ ద మ్యాక్రో. సెకండ్ మెథడ్ పారామీటర్స్. థర్డ్ మెథడ్ డూ ఇటరేట్ లూప్ మెథడ్. సేమ్ డూ ఇటరేట్ లూప్ మెథడ్ కూడా మనకి %do local macro variables. Next, coming to the SQL Into Method. Okay, SQL Into Method మనకి గ్లోబల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు, లోకల్లోనే క్రియేట్ చేసుకోవచ్చు అండి. రాక్ సీక్వెల్ ఓకే. సో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ప్రాక్ సీక్వెల్ ఇంటూ మెథడ్తో లోకల్లోనూ గ్లోబల్లోనూ డిఫరెన్స్ చూద్దాం. సో డూ ఇటరేటివ్ గురించి డిస్కస్ చేయక్కర్లేదు, కంప్లీట్గా మనకి లోకల్లోనే క్రియేట్ అవుతాయి, మ్యాక్రో పారామీటర్స్ కూడా లోకల్లోనే క్రియేట్ అవుతాయి. % మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నౌ కమింగ్ టు ద సీక్వెల్ ఇంటూ మెథడ్. ఓకే, ప్రాక్ సీక్వెల్ ఇంటూ మెథడ్తో క్రియేట్ చేస్తే మనకి లోకల్లో సేవ్ అవుతాయి, గ్లోబల్లో సేవ్ అవుతాయా, ఎలా సేవ్ అవుతాయి చూద్దాం ఒకసారి. ప్రాక్ సీక్వెల్ count star into count from after shows. ఓపెన్ కోడ్లో క్రియేట్ చేశాను. సబ్మిట్ చెక్ చేయండి. Symput source observation count %CNT dot. Okay, సో ఎవ్రీ టైమ్ కౌంట్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూ లేకపోతే అబ్జర్వేషన్ కౌంట్ మ్యాక్రో ఆరిజిన్ అలానే కాదు, ఏదన్నా అసైన్ చేసుకోవచ్చు, మీకు చాలాసార్లు చెప్పాను. సో సాన్స్ హెల్ప్స్ అబ్జర్వేషన్ కౌంట్ డేటా సెట్. సో డేటా సెట్ అబ్జర్వేషన్ కౌంట్ చేయండి. డెఫినెట్లీ 400, అది ఎంత అయితే అంత 395 మనకి డిస్ప్లే చేస్తుంది. ఓకే, నౌ ఇన్సర్ట్ ద మ్యాక్రో క్రియేట్ చేద్దాం. macro test3 distance fish. సేమ్ మ్యాక్రో వేరియబులే, కాకపోతే ఇంకో డేటా సెట్ నేను వచ్చేస్తున్నాను. అబ్జర్వేషన్ కౌంట్ అయితే మారుతుంది. సబ్మిట్ చేయండి. ఫిష్ లాగిన్లో చెక్ చేయండి. SAS డేటా సెట్ అబ్జర్వేషన్ కౌంట్ 159. సో ఇన్సైడ్ మ్యాక్రో మీకు సేమ్ CNT మ్యాక్రో వేరియబులే మనకి ఎలా రిజల్వ్ అవుతుంది, 159 అని చెప్పి రిజల్వ్ అవుతుంది. సో నా మ్యాక్రో సబ్మిట్ చేసిన తర్వాత ఓకే, ఇప్పుడు మనం గ్లోబల్లో క్రియేట్ చేసాం. CNT ఎంత డిస్ప్లే చేసింది మనకి ఇక్కడ 395 కదా, 395. సో అదే లోకల్లో అయితే మనకి ఎంత డిస్ప్లే చేసింది, ఫిష్ 159 డిస్ప్లే చేస్తుంది మనకి. ఓకే, సో ఓపెన్ కోడ్లో క్రియేట్ చేసాం, ఇక్కడ లోకల్లో కూడా క్రియేట్ చేసాం. ఫస్ట్ అయితే 395, ఆ తర్వాత నేను మళ్ళీ సేమ్ మ్యాక్రో వేరియబుల్ యూజ్ చేశాను, బట్ దిస్ టైమ్ ఇన్సైడ్ ద మ్యాక్రో యూజ్ చేశాను లోకల్లో. సో కాల్ చేసి 115 వచ్చింది. ఆఫ్టర్ దాట్ మళ్ళీ అవుట్ సైడ్ ద మ్యాక్రో చెక్ చేస్తున్నాను, గ్లోబల్లో ఎంత చూపిస్తుంది కౌంట్ అనే దానికి. ఓకే, నౌ యూ కెన్ సీ 159. సో అవుట్ సైడ్ ద మ్యాక్రో ఇప్పుడు ఎంత డిస్ప్లే చేస్తుందండి మనకి
దిస్ డేటా సెట్ రికార్డ్స్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. 159 డిస్ప్లే చేస్తుంది. సో టెస్ట్ 3 అయినా లోకల్ అన్నా 159. సో ఓపెన్ ద మ్యాక్రో గ్లోబల్ అన్నా 159. సేమ్ లైక్ ఏం జరిగిందండి, %let మెథడ్ తో ఎలాగైతే మనకి జరిగిందో సేమ్ స్టోరీ SQL into మెథడ్ లో. ఓపెన్ కోడ్ లో మీరు క్రియేట్ చేస్తే ఫస్ట్ గ్లోబల్ లో 395 అయితే క్రియేట్ అయిందండి గ్లోబల్ లో. SQL into మెథడ్ లో క్రియేట్ చేసేటప్పుడు సేమ్ స్టోరీ, అది లోకల్లో ఉందా లేదా చూస్తుంది. లోకల్లో లేదు అంటే గ్లోబల్లో ఉందా లేదా చెక్ చేస్తుంది. గ్లోబల్లో ఆల్రెడీ ఉంది 395 కాస్త 159 తో రీప్లేస్ అయిపోయింది. సో మనకి ఫైనల్ గా గ్లోబల్లోనే 159 ఉంది. సేమ్ యాజ్ ఈజ్ %let మెథడ్ లో ఏం జరిగిందో SQL into మెథడ్ లో సేమ్ అదే జరిగింది. డన్. ఓకే, సిఎన్టీ మ్యాక్రో వేరియబుల్ మనం ఓపెన్ కోడ్ లో క్రియేట్ చేసాం ఫస్ట్. అది గ్లోబల్ లో డైరెక్ట్ గా సేవ్ అయింది గ్లోబల్ సింబల్ టేబుల్ లో 395 అని చెప్పి. సో తర్వాత ఇన్సైడ్ ద మ్యాక్రో కూడా క్రియేట్ చేసాం మనం. సేమ్ వేరియబుల్ నేమ్ ఇచ్చాము. సో ఆల్రెడీ చెప్పాను, సేమ్ వేరియబుల్ నేమ్ ఇస్తే కనుక ఆ వేరియబుల్ ఫస్ట్ మ్యాక్రో లోకల్లో ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఉంటే ఎగ్జిస్టింగ్ వాల్యూని న్యూ వాల్యూతో రీప్లేస్ చేస్తుంది. సో లోకల్లో లేదు, గ్లోబల్లో ఉంది. యాక్చువల్లీ గ్లోబల్ ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాం. సో లోకల్లో లేనప్పుడు ఏం చేస్తుంది, నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ లో ఉంటే అక్కడ రీప్లేస్ చేస్తుంది. ఆ నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ గ్లోబల్లో ఉంది, గ్లోబల్లో 395 తో ఉంది. 395 కాస్త మనకి 159 తో అప్డేట్ అయిపోయింది. అందుకే మీకు ఇన్సైడ్ ద మ్యాక్రో సేమ్ 159 వస్తుంది, అవుట్ సైడ్ ద మ్యాక్రో కూడా 159 వస్తుంది మనకి. ఓకే, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ. సో డైరెక్ట్ గా లోకల్లోనే క్రియేట్ చేసేటట్టు సేమ్ లైక్ %let ఎలాగైతే మనం సెకండ్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాము. ఏంటంటే నేను డైరెక్ట్ గా test_3 obs_cnt. ఓకే, సో అబ్జర్వేషన్ కౌంట్ అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి క్లాస్ %Input obs_cnt మ్యాక్రో వేరియబుల్ వాల్యూ సబ్మిట్ చేయండి. సో మ్యాక్రో కాల్ చేయండి, చెక్ లాగ్ విండో, you can see observation count macro variable value is 19. Okay, so class data set count 19. సో దట్ టు ఇన్సైడ్ ద మ్యాక్రో మనం క్రియేట్ చేసాము. సో అబ్జర్వేషన్ కౌంట్ అనేది మనం బయట ఎక్కడ క్రియేట్ చేయలేదు. సో ఎక్కడ స్టోర్ అవుతుంది, డైరెక్ట్ గా లోకల్ సింబల్ టేబుల్లోనే స్టోర్ అవుతుంది, అంతే కదా. ఒకవేళ ఆల్రెడీ అబ్జర్వేషన్ కౌంట్ అనేది మనం ఇనిషియల్ క్రియేట్ చేస్తుంటే అప్పుడు ఈ అబ్జర్వేషన్ కౌంట్ అనేది లోకల్లో చెక్ చేస్తుంది, లేకపోతే గ్లోబల్లో చెక్ చేస్తే గ్లోబల్లో ఉంటే రీప్లేస్ అయిపోతుంది. ఇక్కడ డైరెక్ట్ గా లోకల్లోనే క్రియేట్ చేసాము, గ్లోబల్లో లేదు. సో లోకల్లో ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది, లేదంటే గ్లోబల్లో కూడా చెక్ చేస్తుంది, గ్లోబల్లో కూడా లేదు. అప్పుడు ఎక్కడ క్రియేట్ అవుతుంది, డైరెక్ట్ గా లోకల్లోనే క్రియేట్ అవుతుంది. సో లోకల్లో మాత్రం రిజర్వ్ చేస్తుంది. మీరు అవుట్ సైడ్ మ్యాక్రో చెక్ చేస్తే కనుక సేమ్ రిజల్వ్ అవ్వదు. అపరెంట్ సింబాలిక్ రిఫరెన్స్ అబ్జర్వేషన్ కౌంట్ నాట్ రిజల్ట్, ఎందుకంటే లోకల్ సింబల్ టేబుల్ లో ఉంది, ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రం రిజర్వ్ అవుతుంది. ఓకే, సేమ్ ఏదైతే మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నామో. ఓకే, సో %let మెథడ్ ఎలానో SQL into మెథడ్ అలానే డైరెక్ట్ గా ఫస్ట్ టైం మీరు లోకల్లో క్రియేట్ చేస్తే లోకల్లో సేవ్ అయిపోతుంది. ఆల్రెడీ గ్లోబల్లో ఉంది, ఆ తర్వాత సేమ్ నేమ్ మీరు లోకల్లో క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేస్తారంటే లోకల్లో కాకుండా గ్లోబల్లో ఓవర్ రైట్ అయిపోతుంది. గ్లోబల్లో లేదు, ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నారు లోకల్ అంటే లోకల్లో క్రియేట్ అవుతుంది. అదొక్కటే సింపుల్ లాజిక్ అండి, అదొక్కటి అర్థం అయిపోతే కంప్లీట్ క్లాస్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో ఆ కాన్సెప్ట్ కోసం ఇన్ని ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను. ఓకే, సో అందుకే నేను చెప్పాను SQL into మెథడ్ తో సేమ్ %let మెథడ్ ఎలాగైతే క్రియేట్ చేయొచ్చో గ్లోబల్ లోకల్ అందులో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫిఫ్త్ మెథడ్ కాల్స్ ఇన్పుట్. సో కాల్స్ ఇన్పుట్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి.
ఇది కూడా సేమ్, మనం గ్లోబల్లో కావాలంటే గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, లోకల్లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు డిఫరెన్స్ అని చెప్తున్నానంటే, data x name equals to mahi. ఒక నేమ్ మ్యాక్రో వేరియబుల్ x అనే డేటా సెట్ క్రియేట్ చేశాను, అందులో ఒక వేరియబుల్ ఉంది నేమ్ వేరియబుల్ వాల్యూ మాహియా ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే %macro text for data underscore null underscore set x call Symput macro variable name check. macro variable name check, name అనేది data set variable and run. %put check macro variable value is ampersand check dot. సబ్మిట్ చేయండి. కాల్ చేయండి. Now you can see check macro variable value is mahia. Okay, outside the macro code check చేద్దాం. ఇది లోకల్లో మనం క్రియేట్ చేసాము. inside the macro, now check here, you can see check macro variable value is mahia. How it is possible? Actually inside macro క్రియేట్ చేసాం, కాల్ సింపుట్ మెథడ్ లో ఇన్సైడ్ క్రియేట్ చేస్తే మనకి అవుట్ సైడ్ ఎలా డిస్ప్లే చేస్తుంది. కంప్లీట్గా ఇది లోకల్ అవ్వాలి. అపారెంటిక్ సింబాలిక్ చెక్ నాట్ రిజాల్వ్డ్ అని రావాలి. సో ఇనిషియల్గా అయితే మనం ఎక్కడ క్రియేట్ చేయలేదు కదా, ఓపెన్ కోడ్లో కూడా క్రియేట్ చేయలేదు, డైరెక్ట్గా మనం క్రియేట్ చేయడమే లోకల్లో క్రియేట్ చేసాం. లోకల్లో క్రియేట్ చేస్తే అది లోకల్లోనే సేవ్ అవ్వాలి. బట్ మనకి అవుట్ సైడ్ మ్యాక్రో ఎలా డిస్ప్లే చేస్తుంది, ఎందుకంటే కాల్ సింపుట్ మెథడ్ ఎలా సేవ్ చేసుకుంటుంది అంటే మ్యాక్రో వేరియబుల్, మీరు ఫస్ట్ టైం మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నప్పుడు లోకల్లో అయినా గ్లోబల్లో అయినా కానీ, సో ఫస్ట్ టైం ఓకే మనకి లోకల్లో క్రియేట్ చేస్తాం కదా, సో ఫస్ట్ టైం క్రియేట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ గ్లోబల్ సింబల్ టేబుల్లో వేరియబుల్ ఉందా లేదా, లేకపోతే ఫస్ట్ అక్కడ క్రియేట్ అయిపోతుంది గ్లోబల్ సింబల్ టేబుల్. ఫస్ట్ ప్రియారిటీ కాల్ సింపుట్ మెథడ్ గ్లోబల్ సింబల్ టేబుల్కి ఇస్తుందండి. అఫ్ కోర్స్ మీరు లోకల్లో క్రియేట్ చేసినప్పటికీ ఫస్ట్ ప్రియారిటీ గ్లోబల్ సింబల్ టేబుల్కి ఇస్తుంది. గ్లోబల్ సింబల్ టేబుల్లో సేవ్ అవుతుంది. అందుకే మీకు ఇన్సైడ్ ద మ్యాక్రో సేమ్ వస్తుంది, అవుట్ సైడ్ ద మ్యాక్రో సేమ్ నేమ్ వస్తుంది. ఈ సినారియో 1 అనుకుంటే, సో గ్లోబల్ సింబల్ టేబుల్ ఆల్రెడీ సేవ్ అయిపోయింది కదా, ఫస్ట్ టైం కనుక అక్కడ లేదు కాబట్టి అక్కడ క్రియేట్ అయింది. ఇప్పుడు గ్లోబల్ సింబల్ టేబుల్లో చెక్ మ్యాక్రో వేరియబుల్ మాహి అని చెప్పి ఉంది. మళ్ళీ సేమ్ నేను క్రియేట్ చేస్తాను. దిస్ టైం కవినయ as this. ఇప్పుడు ఎక్స్ వచ్చేసి నేమ్లో మనకి కవినయ ఉంది, మాహి అయితే కాదు. సబ్మిట్ చేయండి. లేదు మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే వై డేటా సెట్ అని క్రియేట్ చేస్తాను. వై డేటా సెట్లో కూడా వై వాడుతున్నాను. వేరియబుల్ అయితే సేమ్ ఉంది నేమ్. సో నేమ్లో ఉండే కవినయ యూజ్ చేస్తే నేను చెక్ మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సబ్మిట్ చేయండి. కాల్ చేయండి. డెఫినెట్లీ కవినయ అయితే డిస్ప్లే చేస్తుంది, ఎందుకంటే నేమ్లో కవినయ ఉంది కనుక కవినయ స్టోర్ చేసుకుంది. చెక్ చేయండి %put చెక్. ఓకే సేమ్. సో గ్లోబల్లోనే డైరెక్ట్గా సేవ్ అవుతుంది మనకి. కాల్ సింపుట్ మెథడ్ కూడా ఫస్ట్ మీరు కాల్ సింపుట్ మెథడ్ ఓపెన్ కోడ్లో క్రియేట్ చేసినా కానీ, ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేసినా కానీ డైరెక్ట్గా మనకి గ్లోబల్ సింబల్ టేబుల్లోనే సేవ్ అవుతుందండి.
లోకల్ అని చెప్పి మీరు అసైన్ చేస్తేనే ఇన్సైడ్ ద మ్యాక్రో మీరు లోకల్ అని చెప్పి అసైన్ చేస్తేనే ఈ లోకల్ మ్యాక్రో వేరియబుల్లో సేవ్ అవుతుంది. ఓకే, సో కాల్స్ ఇన్పుట్ మెథడ్. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, అది గ్లోబల్లో మనం యాక్చువల్గా లోకల్లోనే క్రియేట్ చేసాం, బట్ మనకి అది గ్లోబల్లో రిజాల్వ్ అవుతుంది, లోకల్లో కూడా రిజాల్వ్ అవుతుంది. సో సెకండ్ సినారియోలో కూడా సేమ్ ఎగ్జాంపుల్ విత్ డిఫరెంట్ నేమ్ కూడా ట్రై చేసాం. సేమ్ మనకి మళ్ళీ ఏదైతే ఎగ్జిస్టింగ్ MAHIOA మాషియా ఉందో సో అది ఓవర్ రైట్ అయిపోయింది, ఎందుకంటే అది గ్లోబల్లోనే సేవ్ అయి ఉంది. గ్లోబల్లో ఉన్నది మళ్ళీ మనకి గ్లోబల్లోనే చెక్ చేస్తుంది. ఫస్ట్ మీరు లోకల్లో క్రియేట్ చేసినా కానీ కాల్స్ ఇన్పుట్ మెథడ్. సో కాల్స్ ఇన్పుట్ మెథడ్తో ఆల్వేస్ మనం కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుందండి. ఓకే, సేమ్ ఇదే మీరు SQL ఇంటూ మెథడ్ లోకల్లో క్రియేట్ చేయండి, అవుట్ సైడ్ కాకుండా. అది లోకల్ మాత్రమే రిజాల్వ్ అవుతుంది, అవుట్ సైడ్ మ్యాక్రో రిజాల్వ్ అవ్వదు. బట్ కాల్స్ ఇన్పుట్ మెథడ్ అసలు ఓపెన్ కోడ్లో మనం క్రియేట్ చేయలేదు ఎక్కడ. సో డైరెక్ట్గా మనం లోకల్లోనే క్రియేట్ చేసాం, బట్ అది గ్లోబల్లోనే సేవ్ అయింది. డన్. ఇంకో ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో గ్లోబల్లో కాకుండా లోకల్లో క్రియేట్ చేయాలనుకుంటే ఏం చేయొచ్చు కాల్స్ ఇన్పుట్ మెథడ్లో అంటే, సో యాక్చువల్గా కాల్స్ ఇన్పుట్ మెథడ్ సేమ్ మనం ఏదైతే పిక్చర్ అయితే చూసాం, పిక్చర్లో ఫస్ట్ మనం లోకల్లో క్రియేట్ చేయని ట్రై చేసేటప్పుడు అది లోకల్లో చెక్ చేస్తుంది, లోకల్లో లేకపోతే నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ గ్లోబల్లో చెక్ చేస్తుంది. గ్లోబల్లో చెక్ చేసేటప్పుడు ఉంటేనే రీప్లేస్ చేస్తుంది. ప్రీవియస్ మెథడ్స్ ఏదైతే % మెథడ్ కాల్స్ ఇన్పుట్ మెథడ్ డిస్కస్ చేసుకున్నాం, ఆ రెండింటికి ఉంటే రీప్లేస్ చేస్తుంది, లేదంటే డైరెక్ట్గా లోకల్లో క్రియేట్ చేస్తుంది కదా. బట్ కాల్స్ ఇన్పుట్ మెథడ్ అలా కాదు. సో ఉన్నా లేకపోయినా కానీ లోకల్లో లేనప్పుడు డైరెక్ట్ గ్లోబల్లో చెక్ చేస్తుంది, గ్లోబల్ లేకపోతే డైరెక్ట్ గ్లోబల్లో క్రియేట్ అయిపోతుంది. ఓకే సార్, నాకు గ్లోబల్లో క్రియేట్ అవ్వకూడదు, లోకల్లోనే కావాలి మ్యాక్రో అని చెప్పేసి మీరు అనుకుని మీరు లోకల్లోనే సేవ్ చేయాలనుకుంటే ఇలా గ్లోబల్లో క్రియేట్ అవ్వకుండా సో % లోకల్ అని ఇస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే నేను మ్యాక్రో తీసుకుంటున్నాను. CNTT నా మ్యాక్రో వేరియబుల్ ఇక్కడ తీసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఇది యాక్చువల్గా ప్రీవియస్ ఏదో డిస్కస్ చేసుకున్న సేమ్ అలాంటిది ఇది. సో ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా మేము యూజ్ చేసిన స్టేట్మెంట్ డైరెక్ట్గా లోకల్ సింబల్ టేబుల్లో సేవ్ అయిపోవాలనుకుంటే % లోకల్. ఏంటి మీరు క్రియేట్ చేస్తున్న మ్యాక్రో వేరియబుల్ వచ్చేసి CNTT కదా. సబ్మిట్ చేయండి. మ్యాక్రో కాల్ చేయండి. CNTT మ్యాక్రో వేరియబుల్ వాల్యూ 428 అయినా ఇది గ్లోబలా లోకలా అన్నది మీకు ఇప్పుడు తెలిసిపోతుంది. అవుట్ సైడ్ ద మ్యాక్రో % స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే. సో లోకల్ అని ఇచ్చాం కదా, సో డైరెక్ట్గా లోకల్లోనే సేవ్ అవుతుంది, ఇప్పుడైతే రిజాల్వ్ అవుతుంది. See here, apparent symbolic reference CNTT resolve. సో ఇది డిఫరెన్స్. సో అందుకే కాల్స్ ఇన్పుట్ మెథడ్కి % SQL ఇంటూ మెథడ్కి వేరియేషన్ ఉంటుంది అని చెప్పేది. SQL ఇంటూ మెథడ్ % మెథడ్ అవన్నీ సేమ్. సో ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తే లోకల్లో ఉంటే లోకల్లో రీప్లేస్ చేసేస్తుంది, లోకల్లో లేకపోతే గ్లోబల్లో చెక్ చేస్తుంది, గ్లోబల్లో సేమ్ వేరియబుల్ ఉంటే గ్లోబల్లో రీప్లేస్ చేస్తుంది, అక్కడ కూడా లేకపోతే లోకల్లో క్రియేట్ చేస్తుంది. బట్ ఇది అలా కాదు, లోకల్లో చెక్ చేస్తుంది, లోకల్లో ఉంటే లోకల్లో రీప్లేస్ చేసేస్తుంది, గ్లోబల్లో చెక్ చేస్తుంది, అక్కడ లేకపోయినా కానీ క్రియేట్ చేసేస్తుంది. సో అది మెయిన్ డిఫరెన్స్. ఓకే, మనకి లోకల్ కావాలనుకుంటే సో % లోకల్ అని చెప్పి మీరు అసైన్ చేయొచ్చు కాల్స్ ఇన్పుట్ మెథడ్. డన్. ఓకే, బై యూజింగ్ % మెథడ్, SQL ఇంటూ మెథడ్, కాల్స్ ఇన్పుట్ మెథడ్ గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ వచ్చేసరికి % మెథడ్, మ్యాక్రో పారామీటర్స్, డూ ఇటరేటివ్ లూప్ మెథడ్, SQL ఇంటూ మెథడ్, కాల్స్ ఇన్పుట్ మెథడ్. సో ఇంకొక మెథడ్ % గ్లోబల్ అని చెప్పి గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్గా మీరు ఓపెన్ కోడ్లో % గ్లోబల్ అంటే డైరెక్ట్ గ్లోబల్లో సేవ్ అయిపోతాయి. % లోకల్ ఇన్సైడ్ ద మ్యాక్రో వాడతాం. % లోకల్ చేసి కూడా మనం లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు. % గ్లోబల్ అంటే ఇలా డైరెక్ట్గా %
global. Percent global age. అంటే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ అవ్వదు, మనం ఏజ్ అనేది గ్లోబల్ సింబల్ టేబుల్లో సేవ్ చేయాలని చెప్తున్నాం అంతే. percent let age equals to 25. సో మీకు క్వశ్చన్ రావచ్చు, మనం ఇది యాక్చువల్గా ఓపెన్ కోడ్లోనే క్రియేట్ చేస్తున్నాం కదా, గ్లోబల్తో యూజ్ ఏంటి? ఓకే, ఈ గ్లోబల్ అనేది మీరు ఇన్సైడ్ ద మ్యాక్రో కూడా క్రియేట్ చేసేటప్పుడు గ్లోబల్ అనేది సెండ్ చేస్తే అది గ్లోబల్లో డైరెక్ట్గా సేవ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఓపెన్ మ్యాక్రోలో క్రియేట్ చేశాను కదా, పెద్దగా ఉపయోగం ఉండదు. ఓపెన్లో చేసినవన్నీ కూడా మనకి డైరెక్ట్ గ్లోబల్ సింబల్లోనే సేవ్ అవుతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా percent macro testify percent global A B C D 4 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను నేను. percent let A equals to 1, percent let B equals to 2, percent let C equals to 3, percent let D equals to 4. Percent put ampersand A dot ampersand B dot ampersand C dot percent D dot percent net. సో నేను లోకల్లోనే క్రియేట్ చేస్తున్నాను, బట్ గ్లోబల్ అని అసైన్ చేశాను కదా. సబ్మిట్ చేయండి. టెస్టిఫై మ్యాక్రో కాల్ చేయండి. ఓకే, 1 2 3 4 అనేది మీకు డిస్ప్లే చేస్తుంది. పర్సెంట్ పుట్లో ఏబిసిడి అసైన్ చేసాం కదా, సేమ్ పర్సెంట్ పుట్ అవుట్ సైడ్ ద మ్యాక్రో కూడా ఎగ్జిక్యూట్ చేయండి. 1 2 3 4 అని వస్తుంది. ఓకే, సేమ్ ఎగ్జాంపుల్ ఏం చేద్దామంటే లోకల్ యూజ్ చేసి డిస్కస్ చేద్దాం. ఏబిసిడి అయితే వద్దు, ఈసారి XY డిస్కస్ చేద్దాం. X Y X Y J ampersand X ampersand Y local. Submit. వన్ టూ త్రీ అయితే రిజల్వ్ అయింది, కాల్ చేసేస్తాను డైరెక్ట్గా. సబ్మిట్ చేయండి. See here. Apparent symbolic reference X not resolved, Y not resolved, G not resolved. ఎందుకంటే మీరు పర్సెంట్ లోకల్ అని సెండ్ చేస్తారు, అది లోకల్లో మాత్రమే రిజల్వ్ అవుతాయి. సో పర్సెంట్ గ్లోబల్ అని ఇస్తే గ్లోబల్ సేవ్ అవుతాయి. సేవ్ అవడం వల్ల మీకు ఇన్సైడ్ ద మ్యాక్రో యూజ్ చేసుకోవచ్చు, అవుట్ సైడ్ ద మ్యాక్రో కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అది పర్సెంట్ లోకల్కి పర్సెంట్ గ్లోబల్కి ఉండే డిఫరెన్స్. ఓకే, సో ఓపెన్ కోడ్లో క్రియేట్ చేసినప్పుడు గ్లోబల్ అని ఇవ్వడం వల్ల ఏమాత్రం యూజ్ ఉండదు, ఎందుకంటే ఓపెన్ కోడ్లో క్రియేట్ చేసేటప్పుడు కూడా అవి గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ మాత్రమే గ్లోబల్ సింబల్ టేబుల్లోనే సేవ్ అవుతాయి. ఓకే, ఇది ఒక మెథడ్ అన్నట్టు, పర్సెంట్ లోకల్ పర్సెంట్ గ్లోబల్ యూజ్ చేసి మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానికి. ఇంకో పాయింట్ వచ్చేసి సో గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అనేవి కెన్ బి రిఫరెన్స్డ్ ఎనీవేర్ ఇన్ ద SAS. Can be referenced anywhere except data lines. ఓకే, సో డేటా లైన్స్లో తప్పితే మనం ఎక్కడన్నా గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్ని రిజర్వ్ చేసుకోవచ్చు. బట్ కమింగ్ టు ద లోకల్ మ్యాక్రో వేరియబుల్ ఓన్లీ డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద మ్యాక్రో.
in which the variables ఓకే. ఇక్కడ గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎక్కడన్నా కంప్లీట్ సాచురేషన్ మీరు ఎక్కడన్నా కెన్ బి రెఫరెన్స్ ఎనీవే ఇన్ SAS ఎక్సెప్ట్ డేటా లైన్. ఓకే, సో గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు, డేటా లైన్స్ తప్పితే మ్యాక్రో వేరియబుల్స్ మాత్రం లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ మాత్రం డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద మ్యాక్రో ఇన్ విచ్ ద వేరియబుల్స్ ఆర్ క్రియేటెడ్. ఏ మ్యాక్రోలో అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ మ్యాక్రోలో మాత్రమే మనకి అవి ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అంతే. దెన్ స్కోప్ ఆఫ్ ది మ్యాక్రో వేరియబుల్స్. ఓకే, సో ఇంకో పాయింట్ చెప్పాలి మీకు స్కోప్ ఆఫ్ ది మ్యాక్రో వేరియబుల్స్ లో ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. percent let a equals to 1, b equals to a. ఓకే, సో ఇక్కడ వచ్చేసి percent put ampersand 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 b dot వాల్యూ ఏం వస్తుంది, ఇది క్వశ్చన్. సో టూ మ్యాక్రో వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసాం, a ఈక్వల్స్ టు 1, b ఈక్వల్స్ టు a. సో పర్సెంట్ పుట్ అంటే మీకు తెలుసు, జస్ట్ మ్యాక్రో వాల్యూస్ మనం ప్రింట్ చేసేదానికి మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ లాగ్ విండోలో. అలాంటి మీరు 5 n సింబల్స్ ఇచ్చి ప్రింట్ చేస్తే ఏం వస్తుంది అవుట్పుట్ డేటా సెట్లో. సో 5 n సింబల్స్ యాంపర్సెండ్ అసైన్ చేసి మీరు bని ఎగ్జిక్యూట్ చేస్తే what will be value in the log window for the b macro variable. సో దీనికి నేను ఫస్ట్ 1 ampersand ఎగ్జిక్యూట్ చేస్తాను, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏం చేస్తానంటే percent put ampersand b dot. ampersand b dot అంటే మనకు తెలుసు ampersand b dot వాల్యూ ఏంటి, ఏ రిజల్వ్ అయిపోతుంది, నో ప్రాబ్లం, సబ్మిట్ చేయండి, ఏ వస్తుంది అంతే, ఏ. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే 2 n సింబల్స్ ఇచ్చి చెక్ చేద్దాం ఏం వస్తుంది. సో నేను ఆల్రెడీ చెప్పున్నాను మీకు 2 n సింబల్స్ ఇస్తే ఎలా రిజల్వ్ అవుతుంది అనేది. 2 n సింబల్స్ ఇస్తే ఫస్ట్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి రిజల్వ్ అవుతుంది. ఓకే, 2 n సింబల్స్ కాస్త 1 n సింబల్ కన్వర్ట్ అవుతుంది. సో బీకి బి వస్తుంది అంటే ampersand b. ampersand b అంటే ఏంటి, అగైన్ ఏనే ఇక్కడ కూడా. సో ఇక్కడ కూడా మీకు 2 n సింబల్స్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసినా కానీ పర్సెంట్ పుట్లో ఏనే వస్తుంది. ఓకే, నెక్స్ట్ 3 చూద్దాం. 3 n ampersand అసైన్ చేస్తే ఫస్ట్ 2 1 ampersand, ఫస్ట్ 2 ampersand కాస్త 1 ampersand కి కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ 2 1 ampersand కన్వర్ట్ అవగా ampersand b స్టిల్ మిగిలింది. సో ampersand b అనేది రిజాల్వ్ అయిపోతుంది. ఓకే, సో ఇలా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కూడా మీకు గుర్తుందా, ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఫస్ట్ 2 n సింబల్ మంత్ ఇచ్చాము, తర్వాత i ఇచ్చాము. సారీ, ఫస్ట్ 2 n సింబల్ నెంబర్ ఇచ్చాము, తర్వాత i ఇచ్చాము. ఫస్ట్ 2 n సింబల్ కాస్త 1 n సింబల్ నెంబర్ అని వచ్చింది, ampersand i కాస్త 1 అయింది కదా. సేమ్ వే ampersand b కాస్త ఇప్పుడు ఏమవుతుంది అంటే ampersand b వాల్యూ ఏంటి, ఏ. సో ఇప్పుడు ampersand a వచ్చింది, ampersand a వాల్యూ ఏంటి, 1 కదా. సో 1 రిజల్వ్ అవుతుంది. 3 n సింబల్స్ తో b ఎగ్జిక్యూట్ చేస్తే మీకు 1 వస్తుంది షార్ట్ గా. అర్థమైంది కదా. సో ఆల్మోస్ట్ నేను చెప్పాను. ఎనీవేస్, సో కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం ఇక్కడ.
2 n సింబల్ కాస్త 1 n సింబల్ కింద రిజాల్వ్ అయ్యి యాంపర్సెంట్ బి మిగిలి ఉంది. మిగిలి ఉన్న యాంపర్సెంట్ బి అనేది ఏ కింద కన్వర్ట్ అయింది. సో యాంపర్సెంట్ బి వాల్యూ కన్వర్ట్ అవ్వడం కాదు, యాంపర్సెంట్ బి వాల్యూ ఏ ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం, యాంపర్సెంట్ బి వాల్యూ ఏ. సో ఫైనల్ యాంపర్సెంట్ ఏ మిగిలిగా యాంపర్సెంట్ ఏ రిజాల్వ్ అయింది 1 వచ్చింది. ఓకే, సో నా 4 n సింబల్స్ కనుక మీరు యూజ్ చేస్తే 4 యాంపర్సెంట్, ఫస్ట్ 2 వచ్చేసి 1 యాంపర్సెంట్, నెక్స్ట్ 2 వచ్చేసి అందర్ యాంపర్సెంట్ వస్తుంది, బీకి బి యాసిడ్కి వచ్చేస్తుంది. ఇప్పుడైతే రిజల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. am I right? ఓకే, 2 ఈ 2 కాస్త 1 యాంపర్సెంట్ అయింది, ఈ 2 యాంపర్సెంట్ కాస్త 1 యాంపర్సెంట్ అయింది. సో ఫైనల్ గా బీకి బి వచ్చేసింది, ఇంకా రిజల్వ్ అవ్వడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. అగైన్ మళ్ళీ 2 ఉన్నాయి కదా, ఈ 2 కాస్త 1 యాంపర్సెంట్ అవుతుంది, బీకి బి వచ్చేసింది. సో యాంపర్సెంట్ బి అంటే వాల్యూ వచ్చేసి మళ్ళీ ఇంకా ఏనే. ఓకే, మనకి ఏ వస్తుంది, ఇది ఎగ్జిక్యూట్ చేస్తే ఏ. ఓకే, సో నెక్స్ట్ 5. సో మీకు ఆన్సర్ ఈ టైంకే తెలిసిపోయి ఉండాలి. 5 యాంపర్సెంట్ యూజ్ చేస్తే ఏమొస్తుంది అనేది. 5 యాంపర్సెంట్ యూజ్ చేస్తే ఫస్ట్ n సింబల్, ఫస్ట్ 2 n సింబల్స్ వచ్చేసి 1 n సింబల్ కింద కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 n సింబల్స్ వచ్చి అనదర్ యాంపర్సెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో యాంపర్సెంట్ బి మిగిలింది దిస్ టైం. సో యాంపర్సెంట్ బి కాస్త ఏ, యాంపర్సెంట్ బి వాల్యూ ఏ రిజల్వ్ అవుతుంది. నా 2 యాంపర్సెంట్ ఏ, 2 యాంపర్సెంట్ ఏ 1 యాంపర్సెంట్ ఏకే వచ్చేస్తుంది ఇప్పుడు. సో ఫైనలీ యాంపర్సెంట్ ఏ వచ్చింది మనకి, 1 యాంపర్సెంట్ ఏ. యాంపర్సెంట్ ఏ వాల్యూ ఏంటి, 1. ఓకే, సో సింపుల్ లాజిక్ ఏంటంటే ఇక్కడ ఈవెన్ నెంబర్ యూజ్ చేస్తే సేమ్ వాల్యూ వస్తుందండి, ఆడ్ నెంబర్ అండ్ సింబల్స్ యూజ్ చేస్తే 1 వస్తుంది. బట్ 1 యాంపర్సెంట్ అయితే మాత్రం సేమ్ వస్తుందండి. సో 3కి 5కి 1 వచ్చింది, 7 యూజ్ చేసినా 1 వస్తుంది, 9 యూజ్ చేసినా 1 వస్తుంది. సో ఎలా రిజల్వ్ అయింది అర్థమైంది అనుకుంటున్నాను. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. సో 1 యాంపర్సెంట్ అయితే మనకు తెలిసిందే, 2 యాంపర్సెంట్ ఉండేటప్పుడు 2 వచ్చేసి 1 కన్వర్ట్ అవుతుంది, బీకి బి వచ్చేసింది, ఇక్కడ కన్వర్ట్ అవ్వడానికి ఇంకేం మిగలేదు. సో ఇక్కడ యాంపర్సెంట్ బి కాస్త ఏంటి వాల్యూ మనకు ఆల్రెడీ ఉంది కదా, మనం క్రియేట్ చేసిన యాంపర్సెంట్ బి వాల్యూ ఏంటి, ఏ కదా, ఏ. నెక్స్ట్ 3 యాంపర్సెంట్స్ ఉండేటప్పుడు ఫస్ట్ 2 యాంపర్సెంట్ 1 యాంపర్సెంట్ కింద కన్వర్ట్ అవుతుంది. సో యాంపర్సెంట్ బి రిమైనింగ్ ఉంది, యాంపర్సెంట్ బి ఉంది కనుక రిజల్వ్ అయిపోతుంది, ఏ రిజల్వ్ అయింది. సో ఇక్కడ యాంపర్సెంట్ ఏ వచ్చింది ఫైనల్ గా, ఈ అంత వాల్యూ కలిపి యాంపర్సెంట్ ఏ వాల్యూ మనకి ఆల్రెడీ మనం యాంపర్సెంట్ ఏ వాల్యూ క్రియేట్ చేసాం, ఏ మ్యాక్రో వేరియబుల్ 1. 4 ఉండేటప్పుడు 2 2 ఒకటి అయింది, ఈ 2 2 ఒకటి అయింది, బీకి బి వచ్చేస్తుంది, ఇక్కడ రిజల్వ్ అవడానికి ఇంకే n సింబల్ లేదు. సో ఈ 2 కాస్త మళ్ళీ 1 n సింబల్ అయింది, ఇక్కడ n సింబల్ బి మిగిలింది, ఈ n సింబల్ బి వాల్యూ ఏంటి, ఏ కదా, ఏ. 5 ఉండేటప్పుడు ఫస్ట్ 2 1 n సింబల్, నెక్స్ట్ 2 1 n సింబల్. సో యాంపర్సెంట్ బి వాల్యూ ఏ. సో 2 n సింబల్ ఏ అంటే 2 వచ్చేసి 1 1 ఏ అంటే 1. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ అన్ని పాయింట్లు ఆల్మోస్ట్ కవర్ చేశాను, ఒక్క పాయింట్ తప్పితే లీడింగ్ అండ్ ట్రైలింగ్ బ్యాంక్స్ ఆర్ రిమూవ్డ్ బిఫోర్ రిజాల్వింగ్ ద మ్యాక్రో అని చెప్పాను, బట్ దానికి ఎగ్జాంపుల్ నేను ఇవ్వలేదు. సో దానికి ఎగ్జాంపుల్ సింపుల్ అండి. ఏదైనా ఒక మ్యాక్రో వేరియబుల్ మీరు స్పేసెస్ తో క్రియేట్ చేస్తే కనుక %let name equals to బాలు. ఓకే, సబ్మిట్. చాలా స్పేసెస్ ఉన్నాయి కదా, %put name variable value is $name dot. సబ్మిట్ చేయండి. See here, ఏమైనా స్పేసెస్ ఉన్నాయి ఇక్కడ, ఒక్క స్పేస్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ ఒక స్పేస్ ఇచ్చున్నాం కనుక. ఈ స్పేస్ తీసిస్తే అది కూడా ఉండదు.
ఓకే, సో మ్యాక్రో వేరియబుల్కి స్పేసెస్ ఉంటే రిజాల్వ్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా లీడింగ్ స్పేసెస్ అయినా ట్రాయిలింగ్ స్పేసెస్ అయినా రిమూవ్ అయిపోతాయి. ఓకే, ఇది స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్. సో లెట్ మీ రిపీట్ వాట్ వి డిస్కస్డ్. Scope of macro variables. Scope of macro variables is vast. చాలా స్కోప్ ఉంటుందండి మ్యాక్రో వేరియబుల్స్. మనం చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఎలాంటి సింటాక్సెస్ అయినా మీరు మ్యాక్రో వేరియబుల్లో సేవ్ చేసేసుకోవచ్చు, ఎలాంటి వాల్యూస్ అయినా. ఓకే, కంప్లీట్ ఒక కోడ్ సేవ్ చేసేయాలన్నా సేవ్ చేసుకోవచ్చు. ఇంపోర్ట్ ప్రొసీజర్ ఉందా, ఒక డేటాని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారు, ఎక్సెల్ షీట్ డేటా లేదా సిఎస్ఎస్ డేటా, ఏదైతే సింటాక్స్ యూజ్ చేస్తామో ఆ సింటాక్స్ అంతా కలిపి ఒక మ్యాక్రో వేరియబుల్ కావాలన్నా మీరు క్రియేట్ చేసేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ టైం మీరు సింటాక్స్ అంతా సబ్మిట్ చేసే బదులు జస్ట్ మ్యాక్రో వేరియబుల్ లేదా మ్యాక్రో డెఫినేషన్ అయితే మనకు తెలుసు, మ్యాక్రో వేరియబుల్లో కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎక్కడైనా క్రియేట్ చేసుకోవచ్చు, ఓపెన్ కోడ్లో కంప్లీట్గా సాస్లో ఎక్కడైనా రిజాల్వ్ చేసుకోవచ్చు మ్యాక్రో వేరియబుల్స్. ఏదన్నా సేవ్ చేసుకోవచ్చు, యాజ్ ఇట్ ఈజ్ సేవ్ అయిపోతుంది. ఎనీ లెంగ్త్ బిట్వీన్ 0 to 65,534 క్యారెక్టర్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. న్యూమరిక్ వాల్యూస్ న్యూమరిక్ అని, క్యారెక్టర్ వేరియబుల్స్ క్యారెక్టర్ అని కాకుండా అన్నీ ఒకేలాగా క్యారెక్టర్స్ లానే ఇంటర్నల్లో సేవ్ అవుతాయి. కొటేషన్ మార్క్స్ ఆల్సో యాజ్ ఇట్ ఈజ్ మనకి స్టోర్ అయిపోతాయి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. లీడింగ్ స్పేసెస్ బ్లాంక్ స్పేసెస్ మనకి రిమూవ్ అయిపోతాయి రిజాల్వ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మ్యాక్రో వేరియబుల్స్ ఎప్పుడు కూడా మీరు కాల్ చేసేటప్పుడు అండ్ సింబల్ అండ్ డాట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో యాక్చువల్లీ మ్యాక్రో వేరియబుల్స్, వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్ మనకి అన్ని మెథడ్స్ తెలుసు. సో తెలిసిన మెథడ్స్లో ఏ మెథడ్తో మనం గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, ఏ మెథడ్స్తో మనం లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. %let మెథడ్తో గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఓపెన్ కోడ్లో మీరు క్రియేట్ చేస్తే డైరెక్ట్గా అది గ్లోబల్లో సేవ్ అవుతుంది. సో ఇన్సైడ్ ద మ్యాక్రో కూడా క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, ఇన్సైడ్ మ్యాక్రోలో క్రియేట్ చేసినప్పటికీ కూడా ఫస్ట్ లోకల్లో చెక్ చేస్తుంది. లోకల్లో ఉంటే ఓకే, లోకల్లో రీప్లేస్ చేస్తుంది. లోకల్లో లేకపోతే నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ అవైలబుల్ స్కోప్లో సేమ్ నేమ్తో మ్యాక్రో వేరియబుల్ ఉంటే అందులో వాల్యూ చేంజ్ చేస్తుంది. గ్లోబల్లో మనకి చేంజ్ చేసేస్తుంది ఇక్కడ ఓపెన్ కోడ్లో. ఓకే, సో ఇక్కడ విత్ ఇన్ ద మ్యాక్రో మనం క్రియేట్ చేస్తే, విత్ ఇన్ ద మ్యాక్రో లోకల్ అని క్రియేట్ చేస్తే సో డైరెక్ట్గా లోకల్లోనే సేవ్ అవుతుంది. ఓపెన్ కోడ్లో మీరు క్రియేట్ చేసింది గ్లోబల్లో, లోకల్లో సేవ్ చేసింది లోకల్లో సేవ్ అవుతుంది. ఇన్సైడ్ ద మ్యాక్రో మీకు ఇండియా అని రిజాల్వ్ చేస్తే అవుట్ సైడ్ ద మ్యాక్రో యూఎస్ఏ రిజాల్వ్ చేస్తుంది. %let మెథడ్, %let మెథడ్తో మీరు గ్లోబల్ క్రియేట్ చేసుకోవచ్చు, లోకల్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాక్రో పారామీటర్స్. మ్యాక్రో పారామీటర్స్ అయితే మనం గ్లోబల్ క్రియేట్ చేసుకోలేము, అది ఎప్పుడు కూడా అవి లోకల్లోనే రిజాల్వ్ అవుతాయి. మ్యాక్రో పారామీటర్స్ అవనివ్వండి, డూ ఇటరేటివ్ లూప్ మెథడ్ అవనివ్వండి. ఓకే, SQL Into Method. SQL Into Method లో మీరు ఓపెన్ కోడ్లో క్రియేట్ చేశారు, ఫస్ట్ అది గ్లోబల్లో సేవ్ అయింది. నెక్స్ట్ ఇన్సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేశారు, సేమ్ %let మెథడ్ లానే ఫస్ట్ అయితే లోకల్లో చెక్ చేస్తుంది. లోకల్లో ఉంటే లోకల్లో రీప్లేస్ చేస్తుంది. లోకల్లో లేకపోతే డైరెక్ట్గా గ్లోబల్లో ఉంటే అక్కడ రీప్లేస్ చేసేస్తుంది. గ్లోబల్లో ఆల్రెడీ ఉంది C అంటే 395 కాస్త 159తో రీప్లేస్ అయ్యి మనకి బయట సైడ్ అవుట్ సైడ్ ద మ్యాక్రో చెక్ చేసినా ఇన్సైడ్ ద మ్యాక్రో చెక్ చేసినా 159 వస్తున్నాయి, ఎందుకంటే గ్లోబల్లో డైరెక్ట్ సేవ్ అయిపోయింది. లోకల్లో సేవ్ అవ్వాలనుకుంటే సేమ్ ఇందాకలాగా %local అని చెప్పి C అంటే ఇస్తే లోకల్లో సేవ్ అయిపోతుంది. లేదు మీరు ఇన్సైడ్ ద మ్యాక్రోనే ఫస్ట్ టైం క్రియేట్ చేశారు, ఓపెన్ కోడ్లో లేదు అనుకుంటే అప్పుడు మళ్ళీ డైరెక్ట్గా లోకల్లో సేవ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ ఏం చేసాం మనం, ఫస్ట్ గ్లోబల్లో క్రియేట్ చేసిన తర్వాత లోకల్లో క్రియేట్ చేసాం. గ్లోబల్లో క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా లోకల్లో క్రియేట్ చేశారనుకోండి, డైరెక్ట్గా లోకల్ సింబల్ టర్న్ సేవ్ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ లోకల్లోనే చెక్ చేస్తుంది, లోకల్లో లేనప్పుడు గ్లోబల్లో చెక్ చేస్తుంది, ఉంటే అక్కడ రీప్లేస్ చేస్తుంది. గ్లోబల్లో లేకపోతే ఇప్పుడు లోకల్లోనే క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ పిక్చర్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, విత్ ఇన్ ద మ్యాక్రో డస్ వేరియబుల్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద లోకల్ సింబల్ టేబుల్. లోకల్ సింబల్ టేబుల్లో ఉంటే చేంజ్ చేసేస్తుంది, లేదంటే నెక్స్ట్ అవైలబుల్ స్కోప్ చెక్ చేస్తుంది. నెక్స్ట్ అవైలబుల్ స్కోప్లో ఉంటే అక్కడ చేంజ్ చేస్తుంది. అక్కడ కూడా లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎక్కడ క్రియేట్ అవుతుంది, లోకల్ సింబల్ టేబుల్లోనే సేవ్ అవుతుంది. ఓకే, ఎప్పుడు మనకి గ్లోబల్లో చేంజ్ అవుతుంది, ఆల్రెడీ గ్లోబల్లో ఉంటిన తర్వాత మీరు లోకల్లో క్రియేట్ చేస్తే
ఫస్ట్ అది లోకల్లో లేదు, డైరెక్ట్ గ్లోబల్ ఉంది కాబట్టి అప్పుడు రీప్లేస్ అయిపోతుంది. అదే ఇక్కడ మీరు క్రియేట్ చేయలేదు, క్రియేట్ చేయడమే డైరెక్ట్గా లోకల్లో క్రియేట్ చేస్తారంటే అది లోకల్లోనే సేవ్ అవుతుంది. ఏదో సీక్వెల్ ఇంటూ మెథడ్ అవనియండి, %let మెథడ్ అయినా అవనియండి. నెక్స్ట్ కాల్స్ ఇన్పుట్ మెథడ్. కాల్స్ ఇన్పుట్ మెథడ్లో గ్లోబల్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా లోకల్లో క్రియేట్ చేసినా కానీ అది గ్లోబల్లోనే సేవ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ లోకల్ గ్లోబల్. లోకల్ అంటే లోకల్లో సేవ్ అవుతుంది, గ్లోబల్ అంటే గ్లోబల్లో సేవ్ అవుతుంది. ఈ వేలో మనం మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. సో గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ మనం ఎక్కడన్నా యూజ్ చేసుకోవచ్చు. లోకల్ మాత్రం డ్యూరింగ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది మ్యాక్రో, ఆ మ్యాక్రోలో ఇన్సైడ్ ద మ్యాక్రో మాత్రం యూజ్ చేసుకోవచ్చు. ఏ మ్యాక్రోలో అయితే క్రియేట్ చేసే మ్యాక్రో వేరియబుల్స్ ఆ మ్యాక్రోలో మాత్రం లోకల్ మ్యాక్రో వేరియబుల్స్. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ఖచ్చితంగా 2 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే మీకు వస్తాయి. డన్. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ మీకు ఎంత కాన్సెప్ట్ ఉందని బట్టి మీకు మ్యాక్రోస్ ఎంత ఐడియా ఉందని ఈజీగా అర్థమైపోతుంది ఎవరికైనా కానీ. ఓకే, సో ప్రీవియస్ క్లాస్ స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ డిస్కస్ చేసుకున్నాం. టుడే హౌ టు క్రియేట్ అ మ్యాక్రో అండ్ హౌ టు యూజ్ ఇట్ వెన్ దేర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. మ్యాక్రోని ఎలా క్రియేట్ చేయాలి, ఓకే, సో అవసరం వచ్చినప్పుడల్లా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి సో అనే టాపిక్ పైన డిస్కస్ చేస్తామండి. ఈ టాపిక్లో 2 or 3 ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. సో అలాంగ్ విత్ కండిషనల్ ప్రాసెసింగ్ అండ్ లూప్స్. ఓకే, న్యూ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాను. యాజ్ ఫర్ అవర్ కాంటెంట్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఎ మ్యాక్రో అండ్ యూజ్ ఇట్ అండ్ రిక్వైర్. ఒక మ్యాక్రోని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు, సో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అనే దానికి మనం చాలా ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ కొన్ని రియల్ టైమ్ సినారియోస్ డిస్కస్ చేస్తున్నాం అండి. సో ఇంతవరకు అయితే అరౌండ్ 3 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. మ్యాక్రో ఇంట్రొడక్షన్, ఒక మ్యాక్రో క్రియేట్ చేయడానికి ఎన్ని స్టెప్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది డిస్కస్ చేసుకున్నాం. ఎన్ని వేస్ లో మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈచ్ మెథడ్ ఇన్ డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం. చాలా డీటెయిల్ డిస్కస్ చేసుకున్నాం విత్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఎలాంటి సినారియోస్ లో ఏ మెథడ్ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్ స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఏదన్నా కానీ వేరియబుల్స్ గురించి తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎలా క్రియేట్ చేయాలో తెలిస్తే ఆ వేరియబుల్స్ ఎలా రిజర్వ్ చేసుకోవచ్చు అని తెలుస్తుంది. సో స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్, వేస్ ఆఫ్ క్రియేటివ్ మ్యాక్రో వేరియబుల్స్ నేర్చుకున్న తర్వాత స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ డిస్కస్ చేసుకున్నాం. స్కోప్ ఆఫ్ మ్యాక్రో వేరియబుల్స్ లో ఆల్మోస్ట్ ఎలాంటి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి, అవి ఎక్కడెక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు. గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ అండ్ లోకల్ మ్యాక్రో వేరియబుల్స్. గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ అవుతాయి, లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ ఎలా క్రియేట్ అవుతాయి, గ్లోబల్ ఎలా రిజర్వ్ చేసుకోవచ్చు, ఎక్కడెక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు, లోకల్ ఎక్కడెక్కడ రిజర్వ్ చేసుకోవచ్చు, ఎన్ని వేస్ లో గ్లోబల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు, ఎన్ని వేస్ లో లోకల్ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ ద మ్యాక్రో మీరు వేరియబుల్ క్రియేట్ చేయాలనుకునేటప్పుడు ఎలా రిజర్వ్ అవుతుంది, ఎక్కడ క్రియేట్ అవుతుంది, అవుట్ సైడ్ ద మ్యాక్రో క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఎలా క్రియేట్ అవుతుంది. సో సీక్వెల్ ఇంటూ మెథడ్ లో ఏం జరుగుతుంది. ఓకే, ఆల్మోస్ట్ అన్ని సినారియోస్ మనం డిస్కస్ చేసాం డీటెయిల్డ్ గా. ఐ హోప్ దెర్ ఇస్ నో క్వశ్చన్స్. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ మళ్ళీ వీడియో చేసి పెడతాను దానికి సంబంధించి. ఓకే, సో ఆల్రెడీ మ్యాక్రో ప్రోగ్రామింగ్ తెలుగులో కావాలని యాజ్ ఫర్ యువర్ రిక్వెస్ట్, మీరు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం యాక్చువల్గా క్లాసెస్ అయితే మేము ఇంగ్లీష్ లోనే తీసుకుంటాం. సో స్టూడెంట్స్ చాలా మంది రిక్వెస్ట్ చేశారు మ్యాక్రో ప్రోగ్రామింగ్ తెలుగులో అని చెప్పండి, యూట్యూబ్ లో అప్లోడ్ చేయమని చెప్పి. సో యాజ్ ఫర్ దేర్ రిక్వైర్మెంట్ మేము అప్లోడ్ చేస్తున్నామండి. ఓకే, ఇక్కడైతే క్లాస్ లో అయితే ఎవరు స్టూడెంట్స్ లేరు, జస్ట్ ఉన్నారని ఇమాజిన్ చేస్తూ నేను క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు వైల్ వాచింగ్ ద వీడియో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక, సో ఈ పర్టికులర్ టాపిక్ నాకు అర్థం కాలేదు బాలు గారు, సో నాకు ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో టాపిక్ ఎక్కడైతే ఈ పర్టికులర్ టైం మెన్షన్ చేసినా కానీ, టాపిక్ నేమ్ మెన్షన్ చేసినా కానీ కామెంట్ లో నేను మీకు గెట్ బ్యాక్ అవుతానండి. మీ మెయిల్ ఐడి మెన్షన్ చేసినా, మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేసినా కానీ మీకు కాల్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎప్పుడైతే నాకు టైం దొరుకుతుందో వీకెండ్ లో. ఓకే, అల్టిమేట్ గోల్ ఒకటేనండి, SAS ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం చాలా ఈజీ. ఓకే, దట్టు కమిట్మెంట్ ఉండాలి. ఓకే, కమిట్మెంట్ ఉన్న వాళ్ళు సో రైట్ ప్లేస్ అండ్ ఎడ్యూమాస్టర్ SAS ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎలాగైనా నేర్చుకోవాలి, నేను టైం స్పెండ్ చేస్తాను. కాకపోతే ఎక్కడి నుంచి నేర్చుకోవాలనే దానికైతే ఎడ్యూమాస్టర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ బెస్ట్ వే అండి. ఓకే, సో దీనికోసం నేను ఒక రిక్వైర్మెంట్ తీసుకుంటాను. యూజ్ కేస్ 1. ఎన్ని యూజ్ కేసెస్ అన్నా మనం డిస్కస్ చేసుకోవచ్చు అండి మ్యాక్రోస్ లో, ఎన్నన్నా కానీ. ఓకే, సో ఇక్కడైతే అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయనండి. సో మనకి ఎంతవరకు అవసరం పడుతుందో అంతవరకు అయితే నేను రెగ్యులర్ గా యూజ్డ్ వన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్
ఇనీషియల్ గా నేను డెప్త్ కి వెళ్ళిపోవట్లేదండి, సింపుల్ ఎగ్జాంపుల్స్ నుంచి. ఓకే ఫైన్, ఇంకా నేను ఈజీగా మ్యాక్రోస్ క్రియేట్ చేయగలను కాన్ఫిడెంట్ వస్తుంది చూడండి, ఆ టైంలో నేను కొంచెం డెప్త్ వెళ్తానండి. ఇక్కడ యూజ్ కేస్ 1 సింపుల్ 1 తీసుకుంటున్నాను. లోడ్ డేటా సెట్ ఇంటూ ఏ పర్మనెంట్ లైబ్రరీ ఓన్లీ if it is non-empty data set. Okay, load data set into a permanent library only if it is a non-empty data set. అంటే ఏదైతే డేటా సెట్ క్రియేట్ చేస్తామో ఆ క్రియేట్ చేసిన డేటా సెట్ పర్మనెంట్ లైబ్రరీలో సేవ్ చేయాలి. ఓకే, ఎప్పుడు సేవ్ చేయాలి పర్మనెంట్ లైబ్రరీలో? ఇఫ్ ఇట్ ఈస్ ఏ నాన్ ఎంప్టీ డేటా సెట్ అప్పుడు మాత్రమే సేవ్ చేయాలి. ఓకే, లేదంటే ఎస్ send a message in log window, no observations in the input data set. Got it? What is my requirement? So load data set into a permanent library only if it is a non-empty data set. At least one observation అన్న ఉండాలి. ఇక కొన్నిసార్లు మనకి నాన్ ఎంప్టీ డేటా సెట్స్ వస్తాయండి. మీరు కండిషన్ అప్లై చేశారు, కండిషన్ మ్యాచ్ అవ్వలేదు, అలాంటప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ డేటా సెట్ తీసుకుంటే వేర్ ఏజ్ ఈక్వల్స్ టు 20 అన్నారు అనుకోండి. సో 20 ఏజ్ స్టూడెంట్స్ అయితే లేరు కదా, మనకి 0 అబ్జర్వేషన్స్ వస్తాయి. ఎంప్టీ డేటా సెట్, నో నీడ్ టు సేవ్ ఎనీవేర్. ఓకే, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ అయితే నేను కొన్ని సింపుల్ డేటా సెట్ క్రియేట్ చేస్తానండి. ఓకే, సో ఆ తర్వాత లాజిక్ ఏంటి, ఎన్ని స్టెప్స్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది, ఎలా రీయూజబుల్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రీటీన్, టీన్, అడల్ట్స్ అని 3 డేటా సెట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నానండి ఇక్కడ ఫ్రమ్ SAS నుంచి. సో కండిషన్ ఏంటంటే if age less than or equals to 13 then output preteen. So 13 or below age ఏ స్టూడెంట్స్ ఉన్నా కానీ ప్రీటీన్ డేటా సెట్ లో సేవ్ చేయమని చెప్పి అడుగుతున్నాం అండి ఫస్ట్ కండిషన్. Yes, if a is greater than 13 and a is less than or equals to 19 then output teen. So 13 కంటే ఎక్కువ till 19 వరకు ఏ ఏజ్ స్టూడెంట్స్ ఉన్నా కానీ టీన్ డేటా సెట్ లో సేవ్ చేయాలని చెప్పి అడుగుతున్నాను ఇక్కడ ఈ ఎగ్జాంపుల్. ఎస్, అవుట్పుట్ అడల్ట్స్. సో రిమైనింగ్ రికార్డ్స్ అన్ని కూడా అడల్ట్స్ డేటా సెట్ లో సేవ్ అవ్వాలి. ఓకే, ఇక 3 కండిషన్స్ అయితే అప్లై చేస్తున్నాము. ఒకటి, ఏజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 13 ప్రీటీన్ సేవ్ అవ్వాలి. 13 కంటే ఎక్కువ టిల్ 19 వరకు అలాంగ్ విత్ 19 టీన్ డేటా సెట్ సేవ్ అవ్వాలి. సో రిమైనింగ్ ఇంకేమైనా ఉంటే కనుక 19 అబౌవ్ అన్ని కూడా రిమైనింగ్ అన్ని రికార్డ్స్ కూడా అడల్ట్స్ డేటా సెట్ లో సేవ్ అవ్వాలని చెప్పి ఒక కండిషన్ అప్లై చేస్తున్నాం. ఇక్కడ సబ్మిట్ చేయండి. See here, 3 డేటా సెట్స్ అయితే క్రియేట్ అయ్యాయి మనకి. ఫస్ట్ వన్ ప్రీటీన్. ఏంటి ప్రీటీన్ కండిషన్ ఏంటి? ఏజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 13. సో 13 అండ్ బిలో 13 అన్ని రికార్డ్స్ కూడా మనకి ప్రీటీన్ డేటా సెట్ లో సేవ్ అయ్యాయి. అరౌండ్ 10 రికార్డ్స్ ప్రీటీన్ డేటా సెట్ లో సేవ్ అయ్యాయి. కమింగ్ టు ద టీన్, గ్రేటర్ దాన్ 13 till 19. సో గ్రేటర్ దాన్ 13 అంటే 14, 15, 16, 17, 18, 19. మనకైతే ఏ క్లాస్ డేటా సెట్ లో 16th ఏజ్ వరకే ఉంటాయి కనుక సో 13 అబౌవ్ అంటే 14, 15, 16 అన్ని కూడా మనకి టీన్ డేటా సెట్ లో సేవ్ అయ్యాయి. 9 రికార్డ్స్ అనేవి టీన్ డేటా సెట్ లో సేవ్ అయ్యాయి. యాక్చువల్ గా SAS 19 రికార్డ్స్ ఉంటాయి, 10 రికార్డ్స్ ఆల్రెడీ ప్రీటీన్ లో సేవ్ అయ్యాయి యాజ్ పర్ యువర్ కండిషన్. రిమైనింగ్ 9 రికార్డ్స్ వచ్చేసి మీకు టీన్ డేటా సెట్ లో సేవ్ అయ్యాయి. ఓకే, సో ఎస్ అవుట్పుట్ అడల్ట్స్ అన్నాం అంటే 19 కంటే ఎక్కువ ఉంటే అడల్ట్స్ సేవ్ అవ్వాలని చెప్పాం. 19 కంటే ఏజ్ ఎక్కువ మనకి ఏ స్టూడెంట్స్ లేదు కనుక అడల్ట్స్ డేటా సెట్ వచ్చేసి జస్ట్ 0 అబ్జర్వేషన్. చెక్ లాగిన్. 19 observations reading from the dataset SAS help.class.
work.preteen has 10 observations and 5 variables. Dataset work.teen has 9 observations and 5 variables, but dataset work.adults has 0 observations. So observations అయితే లేవు. ఓకే ఫైన్. సో 3 datasets అయితే క్రియేట్ చేశారు. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి? లోడ్ డేటాసెట్ ఇంటే పర్మనెంట్ లైబ్రరీ. సో 3 datasets అయితే క్రియేట్ చేశాం. మీరు ఏవైతే డేటాసెట్లో రికార్డ్స్ ఉన్నాయో అవి మాత్రమే సేవ్ అవ్వాలి. డేటాసెట్లో రికార్డ్ లేని వాటికి మనం లాగ్ విండోలో మెసేజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాల్సి ఉంటుంది? కండిషనల్ ప్రాసెసింగ్ అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ ఏంటి, ఏం చేయాలి, ఏం చేస్తే ఈ యూజ్ కేస్ రిక్వైర్మెంట్ మనం మీట్ అవ్వగలం. సో ఒక డేటాసెట్ సేవ్ చేయాలి అంటే పర్మనెంట్ లైబ్రరీలో అది నాన్ ఎంప్టీ డేటాసెట్ అయి ఉండాలి. కాబట్టి అది ఎంప్టీ డేటాసెట్ నాన్ ఎంప్టీ డేటాసెట్ అనేది మనకి ఎలా తెలుస్తుందండి? ఫస్ట్ ఏం చేయాల్సి ఉంటుంది? ఆ డేటాసెట్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయనేది క్యాల్కులేట్ చేయాలి. ఓకే, వెరీ ఫస్ట్ క్యాల్కులేట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఏ డేటాసెట్. ఆ డేటాసెట్లో ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయనే దాన్ని బట్టి మీరు ఒక కండిషన్ అప్లై చేయొచ్చు. ఓకే, అబ్జర్వేషన్స్ ఆర్ గ్రేటర్ దాన్ 0, సేవ్ ఇంటూ పర్మనెంట్ లైబ్రరీ. లేదంటే జస్ట్ మెసేజ్ డిస్ప్లే లాగ్ విండోలో అని చెప్పి. సో ఫస్ట్ అయితే అబ్జర్వేషన్స్ అయితే ఐడెంటిఫై చేయాలి. క్యాల్కులేట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ డేటా సెట్. తర్వాత ఏం చేయాలి? ఇఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, then load it పర్మనెంట్ లైబ్రరీ. అబ్జర్వేషన్స్ అనేవి 0 కంటే ఎక్కువ ఉంటే పర్మనెంట్ లైబ్రరీలో లోడ్ అవ్వాలి. ఓకే, ఎస్ ఒకవేళ లేదంటే సెండ్ ఎ మెసేజ్ లాగ్ విండో నో అబ్జర్వేషన్స్ ఇన్ ద ఇన్పుట్ డేటా సెట్. ఓకే, ఇది మనం చేయాల్సింది. ఫస్ట్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేయాలి. ఓకే, నా సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేసేదానికి ఆల్రెడీ ఎస్టర్డే ఒక ఎఫిషియంట్ మెథడ్ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. ఏంటి ఎఫిషియంట్ మెథడ్? కాల్ సింపుట్ మెథడ్, రైట్? సో ఫస్ట్ అయితే బేస్ యాజ్ కోడ్ రాసుకున్నాం. కోడ్ రాసుకున్న తర్వాత దాన్ని మ్యాక్రో కింద కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ డేటా _null_ preteen. ఓకే, 3 డేటా సెట్స్ లో ఫస్ట్ వన్ preteen. ఆల్రెడీ వర్క్ లైబ్రరీలో ఉంది కనుక మనం లైబ్రరీ నేమ్ మెన్షన్ చేయక్కర్లేదు. NOVS = n call Symput CNT. ఓకే, సో మనకి ఎఫిషియంట్ వే అంటే అబ్జర్వేషన్స్ అని రీడ్ అవ్వకుండా డైరెక్ట్ గా మనకి మ్యాక్రో వేరియబుల్ కి ఇవ్వటం అవ్వాలంటే ఏంటి? ఇఫ్ 0 then అని చెప్పి అసైన్ చేసి ఇక్కడ స్టాప్ యూజ్ చేయండి. ఓకే, ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఈ మెథడ్ ని ఆల్మోస్ట్ యూజ్ చేయండి. చెక్ చేయండి. డేటా స్టేట్మెంట్ యూజ్డ్ అంతే. ఇన్పుట్ CNT value is CNT dot. ఓకే, సో 10 పోవాలి అనుకుంటే %left లీవింగ్ స్పేసెస్ ఇంకా లేవు. ఓకే, ఎనీవేస్ ఐడెంటిఫై చేసాం. సో ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు పర్మనెంట్ లైబ్రరీలో డేటా సెట్ సేవ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్మనెంట్ లైబ్రరీ క్రియేట్ చేయాలి. ఓకే, సో నేను లైబ్రరీ క్రియేట్ చేస్తాను. ఇక్కడ డెస్క్టాప్లో 85 అనే ఫోల్డర్ ఉంది. ఇది నాకు కావాల్సిన లైబ్రరీ లొకేషన్. ఓకే, సో లైబ్రరీ అయితే క్రియేట్ అయింది, మై వర్క్ అని చెప్పి. డేటా సెట్స్ క్రియేట్ అయిపోయి ఓకే, సో ఒక్కో డేటా సెట్లో అబ్జర్వేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలనే దానికి ఒక మెథడ్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ అయితే preteen ఐడెంటిఫై చేసాం. అబ్జర్వేషన్ కౌంట్ 10 డిస్ప్లే చేసింది. పర్మనెంట్ లైబ్రరీలో సేవ్ అవ్వాలి.
పర్మనెంట్ లైబ్రరీ సేవ్ అవ్వడానికి నేను కండిషన్ అప్లై చేయాలి. సో కండిషన్స్ అప్లై చేయాలి అంటే ఓపెన్ కోడ్లో మీరు కండిషన్స్ అప్లై చేయగలరా? ఇలా పర్సెంట్ ఇఫ్ సి అంటే గ్రేటర్ దాన్ 0 then do data permanent library ఏంటి my work dot preteen run end. Okay, if count greater than 0 then do ఎగ్జిక్యూట్ చేయమని చెప్పాను. ఇఫ్ అనేది ఓపెన్ కోడ్లో మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా? ఆల్రెడీ చెప్పాను నేను, ఇఫ్ అనేది మనకి ఓపెన్ కోడ్లో ఎప్పుడు కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు. ఐదర్ డేటా స్టెప్లోనైనా యూజ్ చేయాలి మ్యాక్రోలో అయినా యూజ్ చేయాలి. సో ఎన్క్లోజ్ చేయాలి మ్యాక్రోతో. ఓకే, సో ఎన్క్లోజ్ చేద్దాం. పర్సెంట్ మ్యాక్రో పర్మనెంట్ డేటా సెట్ అని చెప్పిన మ్యాక్రో క్రియేట్ చేశాను, మ్యాక్రో నేమ్ అసైన్ చేశాను. ఓకే, సో అబ్జర్వేషన్ కౌంట్ అనేది గ్రేటర్ దాన్ 0, ఇది కూడా మీరు అసైన్ చేసుకోవాలి. అబ్జర్వేషన్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది, ఏ డేటా సెట్కి ఐడెంటిఫై చేయాలనేది ఫస్ట్ పెట్టుకోండి. ఓకే, ఇప్పుడైతే ప్రీటీను, నెక్స్ట్ టైం ఇంకో డేటా సెట్, నెక్స్ట్ టైం ఇంకో డేటా సెట్, ఇంకో డేటా సెట్. ఓకే, సో మనకి అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయాలి ఎవ్రీ టైం అంటే అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసే మెథడ్ కూడా మనకి మ్యాక్రోలో సేవ్ అయి ఉండాలి. ఓకే, సో మ్యాక్రో అంటే ఆటోమేషన్, రీయూజబుల్ వర్క్ మనం రెడ్యూస్ చేసుకునే దానికి మ్యాక్రోస్ క్రియేట్ చేస్తాం. వన్స్ మ్యాక్రో క్రియేట్ చేసిన తర్వాత మీరే కాదు మీ టీంలో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కనుక, సో మ్యాక్రో అనేది ఫస్ట్ పర్మనెంట్ మ్యాక్రో క్రియేట్ చేయాలి. మ్యాక్రో క్రియేట్ చేసినా కానీ అందరికీ యూజ్ చేయాలి. సో మళ్ళీ ఓపెన్ చేసి దాన్ని మాడిఫై చేస్తే అది ఎఫిషియెంట్ మ్యాక్రో అవ్వదండి ఎప్పటికి కూడా. ఓకే, సో అబ్జర్వేషన్స్ ఐడెంటిఫై చేసిన దగ్గర నుంచి అవి సేవ్ అయ్యేంత వరకు ఏదైతే మన స్టేట్మెంట్ యూజ్ చేస్తామో అన్నీ కూడా మీరు మ్యాక్రో డెఫినిషన్లో సేవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఐడెంటిఫై చేశాను, ఆ తర్వాత పర్సన్ పుట్ జస్ట్ చెక్ చేశాను, తర్వాత కండిషన్ అప్లై చేస్తున్నాను. ఇది అవసరం లేదు, జస్ట్ మనకి లాగ్ విండోలో డిస్ప్లే చేసేదానికి ఉపయోగపడుతుంది. సో ఇఫ్ observation count greater than 0 then do this particular task, else do person put ఏంటి చేయాలి, no observations in the input data set. ఇది నాకు డిస్ప్లే కావాలి. percent and percent mind permanent data set. Okay, just beautify this code by using Ctrl L. Now సో బేస్ కోడ్ని మనం మ్యాక్రోలో అయితే ఎన్క్లోజ్ చేసాము. సో ఇందులో రెగ్యులర్గా చేంజ్ అయ్యే వాల్యూస్ ఏంటి, ఐడెంటిఫై ద వేరియబుల్స్ అండ్ రీప్లేస్ దమ్ విత్ మ్యాక్రో వేరియబుల్స్, అంతేనా? సో ఇక్కడైతే ప్రీటీన్ యూజ్ చేస్తున్నా, నెక్స్ట్ టైం మేబీ ఎనీ అదర్ డేటా సెట్. సో ఇది మీ ఇన్పుట్ డేటా సెట్ _imp_ds డాట్, ఎక్కడెక్కడైతే ప్రీటీన్ ఉందో సో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇన్పుట్ డేటా సెట్ అనేది అసైన్ చేసేయచ్చు. అంతేనా? సో ఇక్కడ కూడా ఎయిదర్ పొజిషన్ పారామీటర్స్ అన్నా లేదా మీ ఇష్టం, కీవర్డ్ పారామీటర్స్, నేమ్డ్ పారామీటర్స్ అని అంటాం కదా, ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో నేను పొజిషన్ పారామీటర్ యూజ్ చేస్తాను, imp_ds, ఒక మ్యాక్రో వేరియబుల్ ఇప్పటికి క్రియేట్ చేశాను. ఇంకా ఇన్పుట్ లైబ్రరీ కూడా కావాలి కదా మనకి, ఇన్పుట్ లైబ్రరీ, అవుట్పుట్ లైబ్రరీ. ఇన్పుట్ లైబ్రరీ వదిలిపెట్టండి, అది వర్క్లో ఉండేవి మాత్రమే మనం పర్మనెంట్గా సేవ్ చేస్తున్నాం కనుక. సో అవుట్పుట్ లైబ్రరీ మై వర్క్ &out_lib డాట్ అవుట్పుట్ లైబ్రరీ.
అంతేనా? ఓకే దెన్ ఇన్పుట్ డేటా సెట్, అవుట్పుట్ లైబ్రరీ ఆ రెండే మనం రెగ్యులర్గా చేంజ్ చేసేవి. రిమైన్స్ అన్ని మనం యాక్టివ్గా విడిచిపెట్టేయచ్చు. ఓకే, సబ్మిట్ యువర్ మ్యాక్రో డెఫినేషన్. No issues. Call macro. సో ఇన్పుట్ డేటా సెట్ ఏంటి? ఫస్ట్ నేను ప్రీటైన్ చూస్తాను. ప్రీటైన్ అవుట్పుట్ లైబ్రరీ మై వర్కే కదా. సో నేను క్రియేట్ చేసిన పర్మనెంట్ లైబ్రరీ మై వర్క్లో సేవ్ అవ్వాలి. ఎప్పుడు సేవ్ అవ్వాలి? ఇఫ్ అబ్జర్వేషన్ కౌంట్ గ్రేటర్ దాన్ 0 దెన్ సేవ్ అవ్వాలి. లేదంటే జస్ట్ మీకు లాగ్ విండోలో మెసేజ్ డిస్ప్లే చేసిస్తుంది. ఎనీవే ఏం జరుగుతుందో చూద్దాం. యూ కెన్ సీ, చెక్ లాగ్ విండో. కౌంట్ వేరియబుల్ వాల్యూ ఈజ్ 10. లేదా ఇలా చేయండి, అది ఏ డేటా సెట్, ఆ డేటా సెట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయని డిస్ప్లే చేయడానికి కౌంట్కి బదులు డేటా సెట్ నేమ్ అసైన్ చేయండి. అబ్జర్వేషన్ కౌంట్ అని పెట్టండి. ఇన్పుట్ డిఎస్ అబ్జర్వేషన్ కౌంట్ ఈజ్ ఇన్పుట్ డిఎస్ డేటా సెట్ అబ్జర్వేషన్ కౌంట్ అని చెప్పి పెట్టండి. సబ్మిట్ చేయండి. మైక్రో డెఫినిషన్ కాల్ చేయండి ప్రీటీన్ డేటా సెట్. నౌ యూ కెన్ సీ ప్రీటీన్ డేటా సెట్ అబ్జర్వేషన్ కౌంట్ ఈజ్ 10. సో 10 అనేది 0 కంటే ఎక్కువే కదా. కండిషన్ ట్రూ. There were 10 observations reading from the data set work.pretain. The data set my work.pretain has 10 observations and 5 variables. సో ప్రీటీన్ డేటా సెట్ వచ్చేసి మీకు మై వర్క్లో సేవ్ అయిపోయింది పర్మనెంట్ లొకేషన్, ఎందుకంటే అబ్జర్వేషన్ కౌంట్ గ్రేటర్ దాన్ 0. సో కండిషన్స్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ అనేది డీబగ్ కూడా చేసుకోవచ్చు అండి. దాన్ని మ్యాక్రో డీబగ్గింగ్ అంటాం. మ్యాక్రో డీబగ్గింగ్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది మనకి సపరేట్ టాపిక్ ఉంది, మ్యాక్రో డీబగ్గింగ్. హౌ టు డీబగ్ యువర్ కోడ్ వన్స్ సబ్మిట్ యువర్ మ్యాక్రో డెఫినిషన్, హౌ ఇట్ రిజాల్వింగ్ బ్యాక్ ఎండ్ అలా ఎలా రిజాల్వ్ అవుతుంది. ఓకే, అవుట్పుట్ లైబ్రరీ అంటే ఏంటి, ఇన్పుట్ డేటా సెట్ ఏంటంటే కంప్లీట్గా బేసెస్ కోడ్ ఎలా కన్వర్ట్ అవుతుంది. ఓకే, కంప్లీట్ సింటాక్స్ మనం చెక్ చేసుకోవచ్చు అండి లాగ్ విండోలో ఎలా రిజాల్వ్ అవుతుంది మ్యాక్రో వేరియబుల్స్ అని చెప్పి. ఓకే, ప్రీటీన్ అయిపోయింది. టీన్ ట్రై చేద్దాం. యా, టీన్ data set observation count is 9. So there were 9 observations reading from the data set of my work.team. ఓకే, సో ఇందులో కూడా అబ్జర్వేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ అడల్ట్ డేటా సెట్. అడల్ట్ డేటా సెట్ యాక్చువల్ అబ్జర్వేషన్స్ లేవు కదా. See how it will display. Adult data set observation count is 0. So no observations in the input data set. సో నేను ఇంకెక్కడ సేవ్ చేయట్లేదు. చూడండి, ఎప్పుడైతే డేటా స్టేట్మెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు చూడండి. సో ఫస్ట్ డేటా స్టేట్మెంట్ ఇది కాల్స్ ఇన్పుట్ మెథడ్, ఆ తర్వాత మాత్రం మనకు డేటా సెట్ అయితే ఎక్కడ కాపీ అవ్వలేదు, క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే కండిషన్ ఫాల్స్, కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. అబ్జర్వేషన్ కౌంట్ అనేది 0 గ్రేటర్ దాన్ ఉంటేనే మనకు అది ఎగ్జిక్యూట్ అయి సేవ్ అవుతుంది పర్మనెంట్ లైబ్రరీలో. అబ్జర్వేషన్ కౌంట్ అనేది 0 కనుక కండిషన్ మ్యాచ్ అవ్వలేదు కనుక సెకండ్ కండిషన్ మ్యాచ్ అయింది. ఎల్స్ పుట్ నో అబ్జర్వేషన్స్ ఇన్ ద ఇన్పుట్ డేటా సెట్ అని చెప్పాం కనుక నో అబ్జర్వేషన్స్ అని చెప్పే మెసేజ్ మీకు లాగ్ విండోలో డిస్ప్లే చేస్తుంది. ఇదొక యూజ్ కేస్. ఏదైతే మ్యాక్రో క్రియేట్ చేస్తారో అది సేవ్ చేసి పెట్టుకుంటే కనుక ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ చెప్పున్నాను కదా మీకు యూటిలిటీస్ అని చెప్పేసి, అలాంటి వాటిలో మనం సేవ్ చేసి పెట్టుకుంటామండి ఇలాంటి యూజ్ కేసెస్ అన్ని కూడా, ఇలాంటి రెగ్యులర్ యూజ్ చేసే అన్ని కూడా, టాస్క్ అన్ని కూడా. ఎప్పుడైతే డేటా సెట్ పర్మనెంట్ లైబ్రరీలో సేవ్ అవ్వాలి, ఇప్పుడైతే ఈ లైబ్రరీ, ఇంకేదైనా డేటా సెట్ ఇంకేదైనా లైబ్రరీ అనుకోండి, జస్ట్ డేటా సెట్ నేమ్ లైబ్రరీ నేమ్ చేంజ్ చేయండి మ్యాక్రో పారామీటర్. ఇంకొక లైబ్రరీలో సేవ్ అవ్వాలనుకుంటే క్రియేట్ చేసిన డేటా సెట్ ఇంకేదైనా లైబ్రరీ అనుకుంటే జస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి, కాల్ చేయండి మ్యాక్రో, సరిపోతుంది.
ఓకే, ఓన్లీ ప్రీ టీన్ టీన్ అడల్ట్స్కే కాదు, ఇంకా దేనికన్నా. ఓకే, ఇంకేదైనా ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం అయితే. మరి డేటా ఏషియా, యూరప్, యుఎస్ఏ, ఆఫ్రికా. If origin equals to Asia, then output Asia. Origin then output Europe dataset. Then yes output. You can see Asia, origin Asia అన్ని రికార్డ్స్ వచ్చేసి మనకి అరౌండ్ 158 రికార్డ్స్ వచ్చేసి ఏషియా డేటా సెట్. యూరప్ 123 రికార్డ్స్ యూరప్. రిమైనింగ్ రికార్డ్స్ యుఎస్ఏ 147. ఓకే, టోటల్ 428 ఆల్రెడీ అయిపోయి. రిమైనింగ్ రికార్డ్స్ ఆఫ్రికా 0. చెక్ లాగ్ ఇంత 428 అబ్జర్వేషన్స్ అనేవి SAS.cards లో ఉంటే, ఒక డాట్ ఏసీ 158 అబ్జర్వేషన్స్, ఒక డాట్ యూరప్ 123 అబ్జర్వేషన్స్. ఓకే, సో ఒక డాట్ యూఎస్ఏ 147 అబ్జర్వేషన్స్. 147 ప్లస్ 123 280. 280 ప్లస్ 158 428 రికార్డ్స్ ఆల్రెడీ అయిపోయాయి. సో దెర్ ఇస్ నో మోర్ రికార్డ్స్. అసలు ఏషియా, యూరప్, యుఎస్ఏ తప్పితే ఇంకో ఆరిజిన్ రికార్డ్స్ మనకు లేవు. సో 0 అబ్జర్వేషన్స్. ఓకే, సో ఇప్పుడు ఇంకో లైబ్రరీలో సేవ్ అవ్వాలనుకుందాం. ఇంకో లైబ్రరీ క్రియేట్ చేస్తున్నాను నేను. XYZ ఇది నా లొకేషన్. ఓకే, XYZ లైబ్రరీ క్రియేట్ అయింది. సో ఇప్పుడు డేటా సెట్లు చేంజ్ అయ్యాయి, లైబ్రరీ కూడా చేంజ్ అయింది. సేమ్ మ్యాక్రో మళ్ళీ మీరు సబ్మిట్ చేయాల్సిన పని లేదు. మ్యాక్రో జస్ట్ కాల్ చేయండి, మ్యాక్రో అంతే. మ్యాక్రో డెఫినేషన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయాలి. వన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎవ్రీ టైమ్ ఈ మ్యాక్రో విత్ మ్యాక్రో వేరియబుల్ వాల్యూస్ కాల్ చేస్తే సరిపోతుందండి. సో అందుకనే కదా మనం రీయూజబుల్ ప్రోగ్రామ్ అంటున్నాం. సో క్రియేట్ చేయడమే కాదు, మళ్ళీ కాల్ చేయగలదు కూడా. వన్స్ కాల్ చేస్తే సరిపోతుంది. అంటిల్ క్లోజ్ ద సెషన్ క్లోజ్ అయ్యేంత వరకు మీకు మ్యాక్రో అనేది వర్క్ అవుతుంది మనకి. వన్స్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఓపెన్ చేశారనుకోండి, మళ్ళీ యూజ్ చేయాలనుకుంటే కనుక జస్ట్ మీరు ఒకసారి కాల్ చేయాల్సి ఉంటుంది మ్యాక్రో డెఫినేషన్. సో ఇప్పుడు ఏంటి చేసే డేటా సెట్ లైబ్రరీ వచ్చేసి XYZ. జస్ట్ ట్రై చేయండి, చెక్ లాగ్ ఉంటుంది. ఏసీ డేటా సెట్ అబ్జర్వేషన్ కౌంట్ ఇది 158. సో XYZ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ యూరప్ డేటా సెట్ అబ్జర్వేషన్ కౌంట్ 123 XYZ. నెక్స్ట్ యుఎస్ఏ $147 XYZ.USA. Africa data set observation count 0. No observations in the input data set. సో ఇదొక యూజ్ కేస్. డేటా సెట్ ని కండిషనల్లీ పర్మనెంట్ గా సేవ్ చేయాలనుకుంటే త్రూ కండిషనల్ ప్రాసెసింగ్ మనం మ్యాక్రో క్రియేట్ చేయొచ్చండి. ఓకే, సో మ్యాక్రో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కండిషనల్ ప్రాసెసింగ్ లూప్స్ యూజ్ చేసుకోవచ్చు మ్యాక్రోలో. whereas we are not able to use in procedures లో అయితే మనం కండిషనల్ ప్రాసెసింగ్ లూప్స్ అనేది అయితే యూజ్ చేయలేం, కానీ మ్యాక్రోస్ లో మాత్రం యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్రోస్ అండ్ డేటా స్ట్రక్చర్. ఓకే,
సో లెట్ మీ రిపీట్, ఇంకోసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యూజ్ కేస్ 1, load dataset into permanent library only if it is non-empty dataset. నాన్-ఎంప్టీ డేటాసెట్ అయితేనే పర్మనెంట్ లైబ్రరీలో సేవ్ అవ్వాలి. ఒకవేళ ఎంప్టీ డేటాసెట్ అయితే సెండ్ మెసేజ్ ఇన్ లాగ్ విండో, నో అబ్జర్వేషన్స్ ఇన్ ద ఇన్పుట్ డేటాసెట్. సో ఇక్కడైతే కొన్ని డేటాసెట్స్ క్రియేట్ చేసాం. ఈ డేటాసెట్ కోసమే ఆ యూజ్ కేస్ మనకి. సో డేటాసెట్ లో అబ్జర్వేషన్స్ ఉంటే కనుక లోడ్ అవ్వాలి, లేదంటే కనుక మెసేజ్ కావాలి. ఓకే, సో ర్యాండమ్లీ మనం రెగ్యులర్ గా ఏవో డేటాసెట్ క్రియేట్ చేస్తాం కదా, అన్ని అయితే మనకి అవసరం ఉండదు. ఏవైతే డేటాసెట్స్ నాన్ ఎంప్టీ డేటాసెట్స్ ఉంటాయో వాటితో అయితే మనకి వర్క్ ఉంటుంది. సో నాన్ ఎంప్టీ డేటాసెట్ ఆల్వేస్ we have to store permanent location. సో దానికోసం మ్యాక్రో క్రియేట్ చేసుకున్నాం. ఇది ఒక బెస్ట్ యూటిలిటీ. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ రిక్వైర్మెంట్ కి మీట్ చేయడానికి లాజిక్ ఏంటంటే ఎన్ని స్టెప్స్ యూజ్ చేయాల్సి ఉంటుందంటే, ఫస్ట్ అయితే మనం అబ్జర్వేషన్ కౌంట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. మీరు కండిషన్ అప్లై చేయాలి, అబ్జర్వేషన్స్ 0 కంటే ఎక్కువ ఉన్నాయి అప్పుడే స్టోర్ అవ్వాలి అంటే అబ్జర్వేషన్ కౌంట్ ఎంత అనేది తెలియాల్సి ఉంటుంది. ఫస్ట్ అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయాలి అంటే either SQL Into Method కానీ Symput మెథడ్ కానీ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్యాలిక్యులేట్ అబ్జర్వేషన్ కౌంట్ ఇన్ ద ఇన్పుట్ డేటా సెట్. ఇన్పుట్ డేటా సెట్ లో అబ్జర్వేషన్స్ ఎన్నో ఉన్నాయని ఐడెంటిఫై చేయగలిగితే మీరు అప్పుడు ఇఫ్ అబ్జర్వేషన్స్ ఇస్ గ్రేటర్ దాన్ 0, అబ్జర్వేషన్ కౌంట్ ఏదైతే మీరు మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తారో సో దానిపైన మీరు కండిషన్ అప్లై చేయొచ్చు. సో గ్రేటర్ దాన్ 0 దెన్ లోడ్ ఇట్ ఇంటూ పర్మనెంట్ లైబ్రరీ. లేదు అనుకుంటే yes సెండ్ ద మెసేజ్ ఇన్ ఏ లాగ్ విండో, నో అబ్జర్వేషన్స్ ఇన్ ద డేటా సెట్ అని చెప్పి అండ్ డిస్ప్లే చేస్తూ. ఓకే, సో ఫస్ట్ అయితే అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేయడానికి ఒక మెథడ్ యూజ్ చేసుకున్నాం, Symput మెథడ్. సో క్రియేట్ చేసిన తర్వాత కౌంట్ ఐడెంటిఫై చేయడానికి Symput కూడా సబ్మిట్ చేసాం. ఎస్ డిస్ప్లే అవుతుంది, వర్కౌట్ అయిందని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత ఒక లైబ్రరీ క్రియేట్ చేసుకున్నాం, పర్మనెంట్ లైబ్రరీలో సేవ్ చేసుకునే దానికి. అప్పుడు మీరు కండిషన్ అప్లై చేయాలని చెప్పి కండిషన్ రాశారు, బట్ కండిషన్ మనకి ఎప్పుడు కూడా ఓపెన్ కోడ్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు. either డేటా స్టెప్ లో అన్న ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదా మ్యాక్రోలో అన్న ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేసాం. ఇక్కడ మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేసిన తర్వాత సో ఇప్పుడైతే ప్రీటెన్ డేటా సెట్, నెక్స్ట్ వచ్చేసి ఇంకేదైనా డేటా సెట్ అవ్వచ్చు. సో డేటా సెట్ ఏదైనా ఒక మ్యాక్రో క్రియేట్ చేస్తామంటే ఎఫిషియెంట్ మ్యాక్రో అయి ఉండాలి, దేనికన్నా యూజ్ అవ్వాలి. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత మ్యాక్రో మళ్ళీ మనం మోడిఫై చేయకూడదు. చేస్తున్నామంటే దానివల్ల దేర్ ఇస్ నో యూజ్ అని చెప్పి. ఓకే, సో దానికోసం ఫస్ట్ అయితే ఏదైతే అబ్జర్వేషన్స్ కౌంట్ ఐడెంటిఫై చేస్తున్నామో ఆ స్టెప్ నేను మ్యాక్రోలో యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత నేను ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తున్నాను. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 ఉంటే కనుక ఎస్ డిస్ప్లే సేవ్ అవ్వమని చెప్పి కండిషన్ అప్లై చేశాను. ఒకవేళ గ్రేటర్ దాన్ 0 లేదంటే కనుక మెసేజ్ లాగిన్ టు డిస్ప్లే చేయమని ఒక కండిషన్ అప్లై చేశాను ఇక్కడ. దెన్ ఇందులో అంత డిఫికల్ట్ సింటాక్సెస్ అయితే ఏవీ లేవండి, వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. సో యూజ్ కేస్ 1 కండిషనల్ ప్రాసెసింగ్ యూజ్ చేస్తూ మ్యాక్రో క్రియేట్ చేసాం. ఓకే, నెక్స్ట్ యూజ్ కేస్ 2. యూజ్ కేస్ 2. సో ప్రీవియస్ వన్ వచ్చేసి మనకి ఇది కండిషనల్ ప్రాసెసింగ్ అనుకున్నాం. కండిషనల్ ప్రాసెసింగ్ ఇన్ మ్యాక్రో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే డూ లూప్స్ ఇన్ మ్యాక్రో. ఈసారి ఎగ్జాంపుల్ డూ లూప్స్ యూజ్ చేసి డిస్కస్ చేద్దాం. ఓకే, ఏంటంటే క్రియేట్ each file of data based on each distinct value of age from SAS.class. Okay, so create each value of data based on each distinct value of age అంటే ఏజ్ లో మనకి డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి కదండి. సో ఎలా ఐడెంటిఫై చేయాలి డిస్టింక్ట్ వాల్యూస్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం చాలా ఎగ్జాంపుల్స్ ఈక్వల్ లో. ఎనీవేస్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ఏజెస్ ఉంటాయో, ఓకే, యూనిక్ వాల్యూస్, అన్ని వాల్యూస్ ఐడెంటిఫై చేసి ఒక్కొక్క దానికి ఒక్కో డేటా సెట్ క్రియేట్ అవ్వాలి. ఓకే, సో డేటా సెట్ క్రియేట్ అవ్వాలి. డేటా సెట్ లో ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ 12 అనుకుంటే డేటా సెట్ ఏజ్ 12 స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి అందులో. ఏజ్ 13 అనుకుంటే 13 స్టూడెంట్స్ మాత్రమే అందులో ఉండాలి. ఓకే, దట్ ఈస్
each value of age data into each data set. Okay. Now, so వాటికి నేమ్స్ ఏం కావాలంటే వాటి వాల్యూనే డేటా సెట్ నేమ్ ద అవుట్పుట్ ఫైల్ with data value for numerics add underscore as prefix while naming. ఓకే, ఎందుకంటే నెంబర్తో మనం డేటా సెట్ అయితే క్రియేట్ చేయలేం కదా. మనకి పర్టికులర్ రూల్స్ ఉన్నాయి. డేటా సెట్ని షుడ్ నాట్ స్టార్ట్ విత్ నెంబర్. నెంబర్స్ అయితే ఉండొచ్చు, బట్ స్టార్టింగ్ పొజిషన్ నెంబర్స్ ఉండకూడదు. సో న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కనుక మనం అండర్ స్కోర్ అనేది ఫస్ట్ పెట్టి వాటి తర్వాత మీ ఏదైతే డేటా వాల్యూ ఉంటుందో, ఏజ్ వాల్యూ ఉంటుందో ఆ ఏజ్ వాల్యూ మీరు అసైన్ చేయాలి. ఓకే, క్రియేట్ ఈచ్ ఫైల్ ఆఫ్ డేటా బేస్డ్ ఆన్ ఈచ్ డిస్టింక్ట్ వాల్యూ. ఈచ్ డిస్టింక్ట్ వాల్యూ డేటాని యూజ్ చేసి ఈచ్ డిస్టింక్ట్ వాల్యూ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ SAS సెలెక్టెడ్ క్లాస్ ఒక్కొక్క డేటా సెట్ క్రియేట్ చేయాలి. ఆ డేటా సెట్ నేమ్ వచ్చేసి ఏదైతే ఆ డిస్టింక్ట్ వాల్యూ నేమ్ ఉందో ఆ డిస్టింక్ట్ వాల్యూనే ఉండాలి. బట్ అది నెంబర్ అయితే కనుక ప్రిఫిక్స్ అండర్ స్కోర్ అసైన్ చేయాలి. స్టాండర్డ్ ప్రోగ్రామ్ ముందు రాసుకున్నాం, బేసిస్ ప్రోగ్రామ్. ఫస్ట్ డిస్టింక్ట్ వాల్యూస్ ఐడెంటిఫై చేద్దాం. సెలెక్ట్ డిస్టింక్ట్ class. ఓకే, జస్ట్ ఐడెంటిఫై చేస్తాం. ఇక్కడే మ్యాక్రో వేరియబుల్ అయితే క్రియేట్ చేయట్లేదు. సో ఐడెంటిఫై చేసేదానికి జస్ట్ మీ కోడ్ ఇదే కదా. సో తర్వాత ఏంటి, డేటా సెట్ అండర్ స్కోర్ 11 రన్. అలా 12, 13, 14, 15, 16. ఓకే, ఇది మీ స్టాండర్డ్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ని మ్యాక్రో కింద కన్వర్ట్ చేయండి ఇప్పుడు. సో ఇది వచ్చేసి స్టాండర్డ్ ప్రోగ్రామ్. సో ఈ స్టాండర్డ్ ప్రోగ్రామ్ మనం మ్యాక్రో ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేద్దాం. సో మ్యాక్రో ప్రోగ్రామింగ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే సో ఎన్ని స్టెప్స్ మనం ఫాలో చేయాల్సి ఉంటుంది. ఏంటి లాజిక్? ఫస్ట్, ఏదైతే వేరియబుల్ నుంచి మీరు వాల్యూస్ని ఐడెంటిఫై చేసి డేటా సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాటి వాల్యూస్తో అవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని వాల్యూస్. ఓకే, ఎందుకంటే సో ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జాంపుల్ మనం డిస్కస్ చేసుకున్నాం వేస్ ఆఫ్ క్రియేటింగ్ మ్యాక్రో వేరియబుల్స్లో. మంత్ 1 డేటా సెట్, మంత్ 2 డేటా సెట్ ఎలా పెన్ చేయాలనే ఎగ్జాంపుల్. సో ఎన్ని వేరియబుల్స్ అనే దాన్ని బట్టి మీరు అన్ని డేటా సెట్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంత లూపింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు డిస్టింక్ట్ ఏజ్ కౌంట్ ఎంత, ఏజ్లో ఎన్ని డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉన్నాయి అనుకుందాం. సో 10 వేరియబుల్స్ క్రియేట్ చేయండి, ఒక్కొక్క వాల్యూతో ఒక్కొక్క వేరియబుల్. ఎందుకంటే ఫస్ట్ ఇటరేషన్లో సేమ్ ఏదో ఒక స్టెప్ తీసుకుందాం అనుకుందాం. ఫస్ట్ ఇటరేషన్లో 11 రిజర్వ్ అవ్వాలి, నెక్స్ట్ ఇటరేషన్లో 12 రిజర్వ్ అవ్వాలి, నెక్స్ట్ ఇటరేషన్లో 13 రిజర్వ్ అవ్వాలి, నెక్స్ట్ 14, 15, 16. సో ఒక్కొక్క వాల్యూ నుంచి ఒక్కొక్క వాల్యూ రిజర్వ్ అవ్వాలి. సో అందుకని చెప్పి ఫస్ట్ డిస్టింక్ట్ వాల్యూ కౌంట్ ఐడెంటిఫై చేస్తే, కౌంట్ని బట్టి వేరియబుల్స్ క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్స్ మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు డూ లూప్లో. సేమ్ లైక్ ప్రీవియస్ ఎగ్జాంపుల్. Distinct count of distinct age into values count. See here, values count అనే మ్యాక్రో వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను. సో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి డిస్టింక్ట్ ఏజ్లో అని చెప్పి. సో 6, యాక్చువల్గా 6 ఉన్నాయి కదా. సో ఐడెంటిఫై చేయండి. %put age variable distinct values are ampersand value count dot. ఓకే, 6 డిస్టింక్ట్ వాల్యూస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ అయితే నేను డిస్టింక్ట్ ఏజ్ కౌంట్ అయితే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఎందుకు క్యాలిక్యులేషన్ చేయాలి అంటే, సో ఎంత కౌంట్ ఉందని దాన్ని బట్టి నేను అన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటాను, ఈచ్ ఆఫ్ ఇట్స్ వాల్యూస్.
అంటే ఏజ్లో ఫస్ట్ డిస్టింక్ట్ వాల్యూ 11 అనుకోండి, 11 ఒక మ్యాక్రో వేరియబుల్, 12 ఒక మ్యాక్రో వేరియబుల్. ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అవే కదా మనకి రిజల్వ్ అవుతున్నాయి. రెగ్యులర్గా చేంజ్ అయ్యే వాల్యూస్ ఏమన్నా ఉంది అంటే ఈ ప్రోగ్రామింగ్లో, ఈ కోడ్లో మన డిస్టింక్ట్ వాల్యూస్ మాత్రమే. ఓకే, సో వాటితోనే మన మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. సో దిస్ టైమ్ ఏజ్, నెక్స్ట్ టైం మేబీ ఎనీ అదర్ వేరియబుల్, ఎనీ అదర్ డేటా సెట్. సో ఫస్ట్ అయితే మనం వాల్యూస్ కౌంట్ ఐడెంటిఫై చేయాలి. ఎన్ని వాల్యూస్ అనే దాన్ని బట్టి అన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో వాల్యూస్ కౌంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత సో మీరు ఏంటంటే మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేసేదానికి ఇంకొక సీక్వెల్ బ్లాక్ అసైన్ చేసిన అవసరం లేదు. సేమ్ సీక్వెల్ బ్లాక్లోనే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, వన్ సీక్వెల్ బ్లాక్లో ఎన్ నెంబర్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అని చెప్పి. ఓకే, సో నెక్స్ట్ సెలెక్ట్ distinct is into value 1 to ఎన్ని వేరియబుల్స్ కావాలి మనకి, ఎంత కౌంట్ అయితే అన్ని వాల్యూస్ కదా. సో ampersand value underscore c అంటే ఓకే, ఎన్ని వాల్యూస్ కౌంట్ అనే దాన్ని బట్టి అన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేయాలని నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో సేమ్, సో సెలెక్ట్ డిస్టింక్ట్ ఏజ్ ఇంటూ వాల్యూ 1 to వాల్యూస్ కౌంట్. ఓకే, ఒకవేళ 10 ఉంటే కనుక వేరియబుల్ 1 to వేరియబుల్ 10, వాల్యూ 1 to వాల్యూ 10 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. సో 8 into 8 6 into 6 ఫ్రమ్ SAS and Program. యాక్చువల్లీ చిన్న ఇష్యూ ఉందండి, అది మీకు తెలిసిందే, ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే. సో అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసేటప్పుడు వాల్యూస్ కౌంట్ ఏంటంటే వాల్యూస్ కౌంట్ ఐడెంటిఫై చేసేటప్పుడు డిస్టింక్ట్ యూజ్ చేసే డిస్టింక్ట్ కీవర్డ్. సేమ్ మనకి అబ్జర్వేషన్ కౌంట్ ఐడెంటిఫై చేసేటప్పుడు ఎలాగైతే లీడింగ్ స్పేసెస్ వస్తాయో అలా లీడింగ్ స్పేసెస్ ఇక్కడ ఉన్నాయి. విత్ లీడింగ్ స్పేసెస్ మీరు ఇక్కడ యూజ్ చేస్తే ఏమవుతుంది, వి స్పేస్ 6 అని వస్తుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందే, వేరియబుల్స్ అయితే క్రియేట్ అవ్వు, ఎర్రర్ వస్తుంది. సో ఆ లీడింగ్ స్పేసెస్ తీసాకే మీరు రిజాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ లీడింగ్ స్పేసెస్ ఎలా తీయాలి, పర్సెంట్ లెఫ్ట్. ఓకే, సబ్మిట్. నా చెక్ వాల్యూస్. సో చెక్ చేసిన అవసరం లేదు, అట్లీస్ట్ ఒక్క వాల్యూ అయితే చెక్ చేద్దాం. v1 చెక్ చేద్దాం. Symput value 1 variable value is ampersand v1 dot. ఓకే, 11. సో వాల్యూ 2లో నెక్స్ట్ వాల్యూ, 3లో నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ వాల్యూ, నెక్స్ట్ వాల్యూ అలా ఉంటుంది మనకి. ఓకే, డన్. 6 మ్యాక్రో వేరియబుల్స్ అయితే క్రియేట్ చేశారు. సో వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ డూ లూప్ తీసుకోండి. డూ I ఈక్వల్స్ టు 1 to, సో పర్సెంట్ డూ లూపే కదా, పర్సెంట్ డూ I ఈక్వల్స్ టు 1 to ఏదైతే కౌంట్ ఉందో అంత కౌంట్ నాకు లూప్స్ కావాలి. సో ఇక్కడ ఏదైనా ఒక స్టెప్ తీసుకోండి, డేటా స్టెప్. సో ఇది వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 11 అనుకుంటే ఫస్ట్ డేటా స్టెప్. సో 11 అంటే ampersand v1 డాట్ అండి. సో ampersand v1 డాట్ ఎక్కడ కూడా యూజ్ చేయండి 11 రిజాల్వ్ అవ్వాలని చెప్పి. సో కేర్ఫుల్గా వినండి. సో ఈ డూ లూప్ ఎలా యూజ్ అవుతుందని నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే ఒక డేటా సెట్ తీసుకున్నాం. సో డేటా సెట్లో ఫస్ట్ వచ్చేసి వాల్యూ 1 అసైన్ చేశాను, ఇక్కడ కూడా వాల్యూ 1. నెక్స్ట్ ఇటరేషన్కి ఆ వాల్యూ 1 కాస్త వాల్యూ 2 అవ్వాలి, అంటే ఈ 1 కాస్త 2 అవ్వాలి. సో ఈ 1 కాస్త 2 అవ్వాలి, ఇక్కడ కూడా 1 2 అవ్వాలి. ఎందుకంటే v2 అయితేనే 12 డేటా సెట్ క్రియేట్ అవుతుంది, 12 ఏజ్ డేటా సెట్. ఇక్కడ కూడా ఏజ్ 12 అనేది రిజాల్వ్ అవుతుంది. ఇక్కడ 3 అయితే 3, 4 అయితే 14 అలా. సో ఎవరి ఇటరేషన్ కి వాల్యూ చేంజ్ అవ్వాలి, వేరియబుల్ 1, వేరియబుల్ 2, వేరియబుల్ 3 అనేది, లేదు సారీ వాల్యూ 1, వాల్యూ 2, వాల్యూ 3 ఏదైనా అనుకోండి.
సో ఈ 1 రిజల్వ్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? యాంపర్సెంట్ ఐ యూజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. యాంపర్సెంట్ ఐ డాట్ యాంపర్సెంట్ ఐ. సో ఇక్కడ ఏంటంటే టూ వేరియబుల్స్ రిజల్వ్ అయ్యి ఒక్క వాల్యూ రావాలంటే ఫస్ట్ వేరియబుల్కి వచ్చేసి మనం 2 అండ్ సింబల్స్ యాడ్ చేయాలి. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. డన్, అంతేనా? అంతే అండి, ఇనఫ్, అయిపోయింది. సో ఏం జరుగుతుంది? ఫస్ట్ ఏదైతే ఇది మ్యాక్రో కింద కన్వర్ట్ చేయండి. ఒక ఏజ్ అనుకుందాం, పోనీ కన్వర్ట్ చేస్తాను నేను. సో డిస్టెంట్ ఏజ్ని ఐడెంటిఫై చేసి డిస్టెంట్ ఏజ్లో ఎంత కౌంట్ ఉంది, ఎన్ని వాల్యూస్ ఉన్నది ఫస్ట్ వాల్యూస్ కౌంట్ ఐడెంటిఫై చేస్తుంది. ఎంత వాల్యూస్ కౌంట్ ఉంది దాన్ని బట్టి అన్ని వేరియబుల్స్ క్రియేట్ చేశాను. ఈచ్ ఆఫ్ ఇట్స్ వాల్యూ, ఏజ్లో ఉండే అన్ని వాల్యూ ఒక్కొక్క వాల్యూతో ఒక్కొక్క వేరియబుల్ క్రియేట్ చేశాను ఇక్కడ. ఓకే, V1 అంటే 11 అని, V2 సో కావాలంటే అది కూడా మీకు చూపిస్తాను. అంపర్సెంట్ V1 డాట్ V3, V4, V5, V6 చెక్ చేయండి. You can see 11, 12, 13, 14, 15, 16. ఓకే, నా ఓకే, ఇది అవసరం లేదు, తీసేస్తున్నాను. జస్ట్ మీకు చూపించే దానికోసం నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో ఫస్ట్ అయితే డిస్టెంట్ వాల్యూ కౌంట్ ఐడెంటిఫై చేసి వాల్యూస్ కౌంట్ యూజ్ చేస్తూ మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేశాను. సో ఎన్ని వాల్యూస్ అంటే అన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అవుతాయి. ఎన్ని మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ అయ్యాయో అన్ని డూ లూప్స్ కూడా కావాలి నాకు, ఎందుకంటే అన్ని డేటా సెట్స్ మనకి క్రియేట్ అవ్వాలి. ఓకే, 10 డిస్టింక్ట్ వాల్యూస్ ఉంటే 10 డేటా సెట్స్ క్రియేట్ అవ్వాలి. అప్పుడు 1 to వాల్యూస్ కౌంట్ ఎంత అయితే అన్ని డేటా సెట్స్. సో అన్ని డేటా సెట్స్ క్రియేట్ అవ్వాలని చెప్పి వాల్యూస్ కౌంట్ అనేది యూజ్ చేశాను. %left ఎందుకు యూజ్ చేస్తాం? ఇక్కడ %left అనేది జస్ట్ ఆ లీడింగ్ ఫేజ్ తీసేయడానికి. ఇక్కడ %left ఉన్నా లేకపోయినా పర్లేదండి, పెద్ద ఎఫెక్ట్ లేదు. ఓకే, బట్ విడిచిపెట్టేస్తున్నాను నేను. సో ఇక్కడ నెక్స్ట్ డేటా సెట్ క్రియేట్ అవ్వడం కోసం ఒక డేటా స్టెప్ తీసుకున్నాము. ఒక డేటా స్టెప్లో ఫస్ట్ అయితే అండర్ స్కోర్ అయితే ఉండాలి. అండర్ స్కోర్ లేకపోతే మనకి న్యూమరిక్ నెంబర్తో మన డేటా సెట్ క్రియేట్ చేయలేము, ఎర్రర్ వస్తుంది. సో అండర్ స్కోర్ ఇచ్చి $11 యాక్చువల్గా రిజల్వ్ అవ్వాలంటే V1. ఓకే, V1 అనేది రిజల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఇటరేషన్ ఓకే V1, నెక్స్ట్ ఇటరేషన్కి V2 అవ్వాలి. సో 1కి బదులు నేను యాంపర్సెంట్ ఐ డాట్ యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఎలా రిజల్వ్ అవుతుందండి? యాంపర్సెంట్ ఐ డాట్ వచ్చేసరికి 2 యాంపర్సెంట్ 1 యాంపర్సెంట్ V అవుతుంది. యాంపర్సెంట్ ఐ వచ్చేసి 1 అవుతుంది. యాంపర్సెంట్ V1 వచ్చేస్తుంది. యాంపర్సెంట్ V1 వాల్యూ ఏంటి? 11 ఫస్ట్ ఇటరేషన్కి. నెక్స్ట్ ఇటరేషన్కి 2 అంటే 12 చూసాం కదా. 3 అంటే 33 అని చెప్పి డన్. సో అలా మనకి రిజల్వ్ అవుతుంది. సో అండ్ సో ఇదంతా డూ లూప్ అయితే మనకి ఓపెన్ కోడ్లో వర్కౌట్ అవ్వదు, అది మీకు తెలుసు. కంప్లీట్గా మ్యాక్రోతో ఎన్క్లోజ్ చేసి ఆటోమేట్ కోడ్ కింద కన్వర్ట్ చేయండి. మ్యాక్రో నేమ్ ఏంటి? డిస్టింక్ట్ _ds. సో డిస్టింక్ట్ వాల్యూస్తో డేటా సెట్ అని చెప్పి. ఓకే, సో %mend డిస్టింక్ట్ ds నేను ఇక్కడ కూడా యూజ్ చేసుకుంటాను. నా సో కన్వర్ట్ చేయండి. ఏవైతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తామో వేరియబుల్ వాల్యూస్ని ఐడెంటిఫై చేయండి, మ్యాక్రో వాల్యూస్తో రీప్లేస్ చేయండి. ఫస్ట్ ఏజ్, ఏ వేరియబుల్ మీకు కావాల్సింది మెయిన్ యాంపర్సెంట్ వేర్ డాట్ వేర్, ఇంకా imp_lib డాట్ యాంపర్సెంట్ imp_ds డాట్ ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ డేటా సెట్. ఓకే, ఎక్కడెక్కడైతే SAS_self.class ఉందో అక్కడ మీరు ఇన్పుట్ లైబ్రరీ ఇన్పుట్ డేటా సెట్ యూజ్ చేసుకోవచ్చు. ఇది యాంపర్సెంట్ వేర్ డాట్ అంతే కదా, ఏజ్ కాబట్టి. వాట్ ఎల్స్ యాంపర్సెంట్ వేర్ డాట్
ampersand validate. Done. సో మనం ఫైనల్గా 3 మ్యాక్రో వేరియబుల్స్ క్రియేట్ చేస్తాం అంతేనా? ఒకటి వారు, ఇన్పుట్ డేటా సెట్, ఇన్పుట్ లైబ్రరీ. ఓకే ఫైన్. సో రిమైనింగ్ అన్ని మనం ఇన్సర్ట్ మ్యాక్రో క్రియేట్ చేసుకుని ఒకటి SQL Into Method, ఇంకోటి Iterative మెథడ్లో. ఓకే ఇక్కడ ampersand టైం మిస్ చేసాం మనం. ఓకే ఇప్పుడు సబ్మిట్ చేయండి. కాల్ చేయండి. 11 ఓకే, 12 14 13 16 ఓకే. చెక్ లాగ్ ఏజ్ వేరియబుల్ డిస్టింక్ట్ వాల్యూస్ కౌంట్ 6. సో నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ క్రియేట్ అని చెప్పేసి మీరు ఎక్కడ యూజ్ చేసుకున్నా బెటరే. సో దీనికంటే బదులు మీరు వేరియబుల్ వాల్యూ కౌంట్ కంటే నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ టు క్రియేట్. Now you can see. So age variable values are 6. So number of data sets create 6 data sets create cheyali. First age 11 data set, age 11 underscore 11 data set create ayindi. Age 12 underscore 12. There are 4 observations reading from the data set where age equals to 14. The data set name is underscore 14 underscore 15 underscore 16. అంతే ఇంకా 6 data sets మీకు క్రియేట్ అయితే underscore 11 12 13 14 15 16. డన్. సో ఇది ఇంకొక ఎగ్జాంపుల్. మనం డూ లూప్స్తో ఆల్రెడీ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక ఇంకొక ఎగ్జాంపుల్. సో ఏం చేసాం, ఏంటి రిక్వైర్మెంట్, క్రియేట్ ఈచ్ ఫైల్ ఆఫ్ డేటా బేస్డ్ ఆన్ ఈచ్ డిస్టింక్ట్ వాల్యూ ఆఫ్ ఏజ్ ఫ్రమ్ SAS_class. ఓకే, ఏదైతే డేటా సెట్ వాల్యూ డిస్టింక్ట్ వాల్యూ మీరు డేటా సెట్ నేమ్ అసైన్ చేస్తారో ఆ వాల్యూసే ఈచ్ డేటా సెట్లో ఉండాలి. సో 11 అనుకుంటే వేర్ ఏజ్ ఈక్వల్స్ టు 11, 12 అనుకుంటే 12, 13 అంటే 13, 14 అంటే 14. సో వన్ మోర్ థింగ్, ఈ మ్యాక్రో వచ్చేసి మీకు ఓన్లీ న్యూమరిక్ వేరియబుల్స్కి యూజ్ అవుతుందండి, క్యారెక్టర్ వేరియబుల్కి యూజ్ అవుతుంది. ఓకే, న్యూమరిక్ వాల్యూస్ డిస్టింక్ట్ వాల్యూస్ ఐడెంటిఫై చేసి వాటితో డేటా సెట్ క్రియేట్ చేయాలి ఎగ్జాక్ట్ వాట్ వాల్యూతో అంటే ఈ మ్యాక్రో మీరు హ్యాపీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఓన్లీ విత్ న్యూమరిక్స్ ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి వేర్లో ఏదైతే వేరియబుల్ ఈక్వల్స్ టు అని చెప్పి ఇచ్చాము ఇక్కడ, వీటికైతే మనకు కొటేషన్స్ లేవు. కొటేషన్స్ లేవంటే న్యూమరిక్స్ మాత్రమే రిజాల్వ్ అవుతాయి. సో న్యూమరిక్స్తో డిస్టింక్ట్ వాల్యూస్తో మీరు డేటా సెట్ క్రియేట్ చేయాలంటే ఈ మ్యాక్రో యూజ్ చేసుకోవచ్చు. అదే క్యారెక్టర్ వేరియబుల్లో ఉండే వాల్యూస్తో మీరు డిస్టింక్ట్ వాల్యూస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫీమేల్ రికార్డ్స్తో వన్ డేటా సెట్, మేల్ రికార్డ్స్తో వన్ డేటా సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకున్నాం. ఓకే, సో అప్పుడు ఎలా చేయాలంటే ఫర్ క్యారెక్టర్ వేరియబుల్ స్మాల్ చేంజ్ అంతే, డబుల్ కొటేషన్స్ అసైన్ చేయండి ఇక్కడ. ఓకే, సబ్మిట్ చేయండి. కాల్ చేయండి. This time sex variable input library class help input dataset class A, submit, secure output, done. Underscore female underscore male, only male records, only female records. ఓకే, ఫర్ న్యూమరిక్ వేరియబుల్స్ మీకు మ్యాక్రో ఉంది, క్యారెక్టర్ వేరియబుల్స్కి మ్యాక్రో ఉంది. సో క్యారెక్టర్ వేరియబుల్ కదా, దీనికి కొంచెం నేమ్ అసైన్ చేయండి. అండర్స్కోర్ డిఎస్ క్యారెక్టర్ సి
సో ఇది వచ్చేసి _n న్యూమరిక్ అని చెప్పి. సారీ, ఓకే. సో ఇంకేదైనా ట్రై చేద్దాం. సబ్మిట్ చేయండి ఇంకోసారి. నేమ్ చేంజ్ చేశాను కదా. కార్స్ డేటా సెట్లో ఆరిజిన్తో లేదా టైప్ వైజ్ నాకు డేటా సెట్స్ కావాలి. సెల్ కార్ సబ్మిట్. సో యాక్చువల్ 6 టైప్స్ ఉంటాయి కదా. See here, hybrid, SUV, sedan, sports, truck, wagon. లాగండి, చెక్ చేయండి. టైప్ వేరియబుల్ డిస్టింక్ట్ వాల్యూ 6. టైప్ వాల్యూస్లో మనకి 6 ఉంటాయి. నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ టు క్రియేట్ 6. ఇక్కడ స్పేసెస్ వస్తున్నాయి. ఈ స్పేసెస్ కావాలి తీసేయాలనుకుంటే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే %left వేరియబుల్ కౌంట్ అనేసి ఇచ్చేయండి. ఇంకా ఓకే. సో ఇంకా మనకి స్పేసెస్ కూడా రావు, మన స్పేసెస్. సబ్మిట్ చేయండి. ఆరిజిన్ త్రీయే కదా. ఏషియా, యూరప్, అన్ని యూరప్, యుఎస్ఏ, అన్ని యుఎస్ఏ కాదు. దిస్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్, డూ లూప్స్. ఓకే. సో డూ లూప్స్ ఇన్ మ్యాక్రో. సో డిస్టింక్ట్ వాల్యూస్తో డేటా సెట్స్ క్రియేట్ చేయడం విత్ ఇట్స్ వాల్యూస్. ఓకే. either క్యారెక్టర్ కావాలంటే క్యారెక్టర్ క్రియేట్ చేసేయచ్చు. న్యూమరిక్ డిస్టింక్ట్ వాల్యూస్ డేటా సెట్స్ కావాలంటే న్యూమరిక్ డిస్టింక్ట్ వాల్యూస్ కూడా న్యూమరిక్ డేటా సెట్స్ క్రియేట్ చేయొచ్చు. డన్. సో 2 డిఫరెంట్ మ్యాక్రోస్ నేర్చుకున్నాం ఇక్కడ యూజ్ కేసెస్. సో ఇంకా ఇవే కాదు, ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం డిస్కస్ చేస్తామండి. సో ఈ ఎగ్జాంపుల్కి అయితే, ఈ పర్టికులర్ టాపిక్ అయితే హౌ టు క్రియేట్ ఎ మ్యాక్రో అండ్ యూజ్ ఇట్ వెన్ రిక్వైర్. 2 యూజ్ కేసెస్ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ టాపిక్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం అన్ని డిస్కస్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మ్యాక్రో ఫంక్షన్స్.